Hello guys, hi all, welcome to the stream of Munna Bhai Gaming. అందరికి స్వాగతం సుస్వాగతం నేటి లైవ్ స్ట్రీమ్కి. నేను ఈడబ్ల్యూసిఏ చూస్తున్నానా. ఐఎమ్ వాచింగ్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అండ్ ఇంకా మ్యాచ్లు స్టార్ట్ కాలేదు, ఏమనుకోకండి, నేను వెళ్తున్నాను. రాకేష్ బ్రో నా గురించి వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు అది. సో లెట్ us go. హలో కూడా హలో 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 నేను ఇది పెడతా. హలో గాయ్స్. అయ్యా అయ్యా హలో గాయ్స్. హలో హలో వినపడుతుందా గాయ్? వాటర్ యా 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 పొద్దున్న 11 ఆ టైంకి లేచా బ్రో. ఎందుకు బ్రో ఫాస్ట్ గా లేకుండా బ్రో నాకులాగా మీరు ఎన్నింటికి లేచారు బ్రో? 3ంటికి. చాలా ఫాస్ట్గా లేచారు బ్రో, నైస్ బ్రో. సారీ మామ, కొద్దిగా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే నేను టెక్ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను, ఫస్ట్ పీసీ కాంపోనెంట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో, అందుకనే కాస్త లేట్ అయింది. ఐఎమ్ వర్కింగ్, స్క్రిప్ట్ రాసుకొని ఈరోజు కూర్చొని పీసీ కేసెస్ అండ్ మదర్ బోర్డ్స్ అవగొట్టాను. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ వీడియో అండ్ దిస్ వీడియో యాజ్ వెల్ సైమల్టేనియస్గా. నాకు నైట్ అంతా నిద్ర లేకపోయినా కానీ మార్నింగ్ లేసి ఐ డిడ్ వర్క్డ్ అండ్ ఇటు వచ్చాను. ఓకే, ఐ డిడ్ మై వర్క్ అండ్ మ్యాక్సిమం మన ప్లేయర్స్ అందరూ వచ్చేస్తున్నట్టున్నారు. అండ్ రాకేష్ బ్రో ఇప్పుడే జెన్యూన్గా ఓకే మనసులో ఏమనుకుంటున్నారో, ఎన్నో పొజిషన్ వస్తుంది అనుకుంటున్నారో చెప్పండి బ్రో. డోనన్నా నువ్వు కూడా. మన ఇండియా ఫస్ట్ రాకపోయినా టాప్ 5 లో ఉంటే బాగుంటది, టాప్ 6 ఉంటే ఓకే, మంచి మంచి డామినేటింగ్ టీమ్స్ అయితే ఉన్నాయి. ఏ టీమ్స్ అయితే 200 పాయింట్స్ చేసినాయో ఆ టీమ్స్ అన్నీ కూడా ఫైనల్స్లో ఉన్నాయి. టాప్ 8 టీమ్స్ ముందే క్వాలిఫై అయిపోయి కూర్చొని ఉన్నాయి. మనం సర్వైవల్ స్టేజ్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఫైనల్స్. అండ్ మన 2 ఇండియన్ టీమ్స్, ఒకటి SHUL అండ్ ఇంకోటి TAG టీమ్ ఎపెక్స్ గేమింగ్ ట్యాగ్, 2 ఇండియన్ టీమ్స్ మేడ్ ఇట్ ఇన్ టు ద ఫైనల్స్ ఆఫ్ ఫ్రీ ఫైర్ వరల్డ్ కప్, ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ అని ప్యారిస్లో జరుగుతుంది. ఆ ఈవెంట్లో అంత పెద్ద స్టేజ్లో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ఫ్రీ ఫైర్. నాకు తెలిసినంతవరకు ఇంతకుముందు జరిగినాయి, బట్ మనం ఇండియా వాళ్ళు పార్టిసిపేట్ చేసింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ప్రైస్ పూల్ వచ్చేసరికి 10 కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్రీ ఫైర్ గేమ్కి. ఫస్ట్ ప్రైజ్ పూల్ ఎంతంటే ఫస్ట్ వచ్చిన టీంకి 3 కోట్ల రూపాయలు అయితే గెలుచుకుంటారనమాట. అండ్ అలాగే సో కోటి 80 లక్షలు, ఆ తర్వాత ₹1,00,00,000 థర్డ్ ప్లేస్ వచ్చినా కానీ. సో ఈ టైప్ ఆఫ్ ప్రైజ్ పూల్ అయితే ఉన్నాయి. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, ఈ లాబీలో ఆడటం దిస్ ఈజ్ వెరీ 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 టఫ్ లాబీ. బట్ ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్. ట్యాగ్ టీమ్ ఫైర్ పవర్ చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ 2 గేమ్లు కాస్త మంచిగా ఆడి మంచిగా పర్ఫామ్ చేయగలిగితే చాలు, ఇట్ విల్ బీ సో గుడ్ టు అవర్ ఇండియన్ టీమ్. అండ్ ఒకవేళ వాళ్ళు టాప్ 3 కానీ టాప్ 1 కానీ చేయగలిగారు అనుకో, ఇంకో మన స్క్రీన్ మీద ఉన్నాడు చూసారా, ఈయన పేరే వసానా, రషర్ ఆఫ్ BRU టీమ్. బ్రో వీళ్ళు ఏ కంట్రీ బ్రో? BRU థాయిలాండా? థాయిలాండ్ టీమ్. సో థాయిలాండ్. సో ఆ టీమ్ నాకు తెలిసినంత వరకు వీళ్ళే ఛాంపియన్స్ అయ్యే అవకాశాలు నాకు చాలా వరకు కనబడుతున్నాయి, బట్ చెప్పలేము. బట్ నేను ఎలా అంటున్నాను కాదు, నిన్న మొన్న మధ్యలో అంతా కట్ అయిపోయింది. బట్ మరీ ఎక్కువ అనేస్తున్నాను కాదు, బట్ టాప్ 2 లో ట్యాగ్ ఉంటది అనిపిస్తుంది నాకు. హలో, ఇప్పుడు వస్తుందా? మధ్యలో మాట్లాడండి. బట్ డాన్ అన్న ప్రకారం టాప్ 2 లో TAG ఉంటుంది. టాప్ 2 లో TAG ఉంటుంది. బట్ ఏమన్నా జరగచ్చు. ఈరోజు 10 మ్యాచ్లు జరిగితే ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క ₹1,00,00,000 వైపుకి దూరంగా నడిపించుకుంటూ వెళ్తాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ మ్యాంగో లస్సీస్. థ్యాంక్ యూ చాట్. భోజనం అంత సరిగ్గా చేయలేదు, అందుకే ఐఎమ్ స్నాకింగ్. నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవడానికి స్ట్రీమ్ అంతా. ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చి తినేస్తున్నానని అనుకోకండి, మధ్యాహ్నం అంతా ఎక్కలేదనమాట, దానివల్ల జస్ట్ ఎంజాయ్ కరో అంట.
జస్ట్ చిల్, ఎంజాయ్, ఇండియాని సపోర్ట్ చేస్తూ ఉండండి. #OP ఇండియా ఇన్ ద చాట్. మనోళ్ళు కిల్లుకి #OP కనిపిస్తూ ఉండాలి. ఎలాగో నాకు ఓపీ అని పెట్టడం మానేశారా, బట్ మన ఇండియా టీం ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తుంటే ఆ పైన కిల్ ఫీడ్ కనిపించింది. ఓకేనా, మీకు ఎటు కార్నర్లో అంటే అటు కార్నర్లో టాప్ రైట్ మన ట్రాన్స్లేటర్ గాడు ఉన్నాడు కదా, అటు తలపైన అక్కడ కిల్ ఫీడ్లు కనబడుతూ ఉంటాయి మీకు. సో తప్పకుండా మీకు TAG అని కానీ SATUL అని కానీ కిల్ ఫీడ్ కనబడితే #OP ఇన్ ద చాట్ రుక్నా నహీ చాహియే. అర్థమైందా? రుక్నా నహీ చాహియే. అండ్ 6-7 థ్యాంక్ యూ. చాలా మంది జ్యువెల్స్ అయితే పంపుతున్నారు. V18 VFX థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ బస్. అండ్ దేవవీరా థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ చాయ్ అండ్ 100 రూపీస్ త్రూ సూపర్ చాట్. అన్న 80 పాయింట్స్ తర్వాత ఫస్ట్ ఎవరు బూయా కొడితే వాళ్ళకి వరల్డ్ కప్ ఇస్తారు. నో మ్యాటర్ ఆఫ్ లీడర్ బోర్డ్ ఛాంపియన్స్ రష్ అంట. ముందు 80 పాయింట్స్ కొట్టాలి. 80 and 90 బ్రో రాకేష్ బ్రో? 90 పాయింట్స్ కొట్టి ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ మ్యాచ్ మిగతా టీమ్స్ బూయా కొట్టనివ్వాలి కదా. మిగతా టీమ్స్ కొట్టనివ్వాలి కదా, అంత ఈజీగా వదలరని. నీకు ఛాంపియన్ రష్ అంటే ఎలా ఉంటుందంటే వన్స్ ఎవరిదైతే యాక్టివ్ అవుద్దో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు చాలా టీమ్స్. అండ్ థ్యాంక్ యూ బ్రో స్నేహిత్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్లాపింగ్ సీల్. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. అండ్ ఫనీ గుట్ట థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ, ఇట్ మీన్స్ ఎ లాట్. 11 థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ, ఇట్ మీన్స్ ఎ లాట్ బ్రో. చలో మన కామెంటేటర్స్ వచ్చేసారు. అండ్ ఈరోజు ఛాంపియన్ ఎవరు అవుతారు అండ్ ఎవరి బ్యాడ్జ్లు క్రష్ అయిపోయి ఆ బోర్డు కిందకి వెళ్తాయో మనం చూద్దాం. ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 10 కోట్ల రూపాయల టోర్నమెంట్. రాకేష్ బ్రో మీకు 10 కోట్లు ఇస్తే ఏం చేస్తారు ఇప్పుడు? 10 కోట్లు ఇస్తేనా అర్జెంట్ గా ట్రిప్ చేయడానికి ఎక్కడికి ఎక్కడికి వేస్తారు ట్రిప్? ఎక్కడికంటే జపాన్ వెళ్తా. జపాన్, వావ్, వెరీ నైస్ డెస్టినేషన్ బ్రో. నన్ను తీసుకెళ్ళను బ్రో, వెళ్తే కనుక కలిసి వెళ్దాం బ్రో. యానిమే మొత్తం అన్ని చూద్దాం బ్రో. ఎస్ మొత్తం అక్కడ యానిమే ల్యాండ్లన్నీ విజిట్ చేద్దాం. ఎవరికి పాయింట్స్ రావన్నా, 0 పాయింట్స్ నుంచి రన్ అవుతాయి అన్న. 0 పాయింట్స్ నుంచి వస్తాయి అన్న. వాయిస్ అంట, వాయిస్ ఏమైంది? ఐ విల్ గో రష్యా మామ టూర్ అంట. సరిపోయింది. ఏం మామ మారండి మామ, ఇలా ఉండకండి మీరు. వాట్ ఈస్ టైప్ ఆఫ్ బిహేవియర్ బ్రో? జపాన్ వెళ్దాం అనుకుంటున్నారా? జపాన్ మౌంట్ ఫూజీ అన్ని కూడా ఉంటాయి కదా. జపాన్ అటు సైడ్ కదా బ్రో. మన మనసు మంచిది అవ్వాలన్నా, మన ముఖం మంచిది కాకపోయినా కాదు బాయ్ ఏంటి మౌంట్ ఫ్యూజీ అన్ని కొండల మీద పడిద్ది కన్ను. మాకు కొండలే కనబడుతున్నాయి అన్న. కొండల మీద చుక్కలు, రాలి గుట్టలు అన్ని కనబడుతున్నాయి అన్న. నీకేంటన్నా? ప్రైజ్ మనీ ఎంత అంట మామ? ప్రైజ్ మనీ $1 million అంటే $10 లక్షల. $96 వేసుకున్నారు అనుకో, 9.6 కోట్లు. $100 వేసుకున్నారు అనుకో, 10 కోట్ల రూపాయలు టోర్నమెంట్. చాట్ మీకు 10 కోట్లు ఇస్తే వాట్ విల్ యు డు? వాట్ అన్లిమిటెడ్ మ్యాచెస్ 10 కదా, అన్లిమిటెడ్ చచ్చిపోతా 10 మ్యాచ్లు అన్న. కెన్ దే షో ద 12 టీమ్స్ అంట చూపిస్తారు. ఈ రోజు ఎంట్రన్స్ కూడా జరుగుతాం ఎక్స్ప్లెయిన్ అంట. ఫస్ట్ ఏ టీం అయితే 90 పాయింట్స్ కొడతారో దానికి ఛాంపియన్ రష్ యాక్టివ్ అవుద్ది. ఆ తర్వాత బూయా కొట్టిన టీం అంటే లైక్ ఆ టీం పాకిస్తాన్ విల్ విన్ లెట్స్ గో అంటారే. పాకిస్తాన్ క్వాలిఫై అవ్వలేదురా నాయనా. తర్వాత బూయా కొడతారో వాళ్ళే అవుతారు ఛాంపియన్స్. ఓకే, ఏ టైం కి స్టార్ట్ అన్న స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రీప్లే చూపిస్తున్నారు. దే ఆర్ టాకింగ్ అబౌట్ బూయా ఎప్పుడైతే కొడతారో అప్పుడు ఛాంపియన్ అవుతుంది. $75 million కదా అంట. అది అన్ని గేమ్స్ కి కలిపి. మన ఫ్రీ ఫైర్ కి ఓన్లీ $1 million. అలాగే చాలా గేమ్స్ జరిగినాయి. వాలోరెంట్, పబ్జి, ఫ్రీ ఫైర్, అలా చాలా గేమ్స్. ఎన్ని గేమ్స్, కాల్ ఆఫ్ డ్యూటీ. క్లబ్ గెలిచినందుకే ఒక ఓవరాల్ గా క్లబ్ కే 50 కోట్లు ఇస్తారు. 56 కోట్లు. ఏ క్లబ్ బ్రో? లాస్ట్ టైం అయితే 2 సార్లు ఇది కొట్టింది ఫాల్కాన్స్. ఐ మీన్ ఓవరాల్ పబ్జి, ఫ్రీ ఫైర్ అన్ని ఉంటాయి కదా, అలాగా ఆ క్లబ్ ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్. ఓకే 56 కోట్లు ఇస్తారు ఒక్కదానికి. అబ్బో సబ్స్ కౌంటర్ అంట. సబ్స్ కౌంటర్ పెట్టాలా? అక్కర్లేదు, మ్యాచ్ ఎన్నోది అని తెలియట్లేదు. నేను ఆడియన్స్ గురించి ఆలోచించి ఐ రిమూవ్డ్ ద ఇది. పేపర్ కట్ UMP రిటర్న్ వస్తుందా అంట, ఏమో తెలీదు అన్న. 4
Super chat received. ఏమో సార్ మున్నవాయ్ ఒక 80 లక్ష points ఇస్తా అంట. Tharuvatha first Ah, Avara ee mama, Booyah ఏం Kota the తప్పులేదు మామ. Valaku World Cup is Tharu. No matter leaderboard, champion rush. ఛాంపియన్ రష్ తెలుసు మామ. ఛాంపియన్ రష్ నాకు ఇప్పుడేంటి, క్రితం సార్ కూడా అలాగే జరిగింది. హలో మున్నా సార్, వీడ్ లైక్ టు స్పాన్సర్ యువర్ నెక్స్ట్ టోర్నమెంట్ విత్ ఏ స్పాన్సర్ ఆఫ్ 15. ఆర్ యూ ఓకే విత్ దట్ అంట. అమ్మ ఇది నేను మా మేనేజర్తో డిస్కస్ చేయాలి అబౌట్ స్పాన్సర్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. మేము మా దాంట్లోనే ఐపీ క్రియేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం, నాట్ సమ్ కైండ్ ఆఫ్ వేరే కొలాబరేషన్స్. విల్ లుక్ ఇన్ టు ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ గ్రోయింగ్ ద కమ్యూనిటీ. కుదిరితే విల్ గివ్ ఆపర్చునిటీస్, చూద్దాం ఓకేనా. 1000 jewels వచ్చింది, ఏం చేస్తావు అంట. నేను నెక్స్ట్ టోర్నమెంట్లు కండక్ట్ చేయడానికి ప్రైజ్ పూల్ మనీ ఇదంతా వచ్చిందంతా కూడా ఇట్ విల్ హెల్ప్ మీ సో మచ్. అండ్ నేను ఇంకా నా పీసీ కొన్నాను కదా, ఆ పీసీ అప్పు ఇంకా తీర్చలేదు. ఆ అప్పు తీర్చడం కూడా ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. సో యా, సెండ్ jewels మామ. I have so much pressure on me. You guys don't know. ఫైనాన్షియల్గా ఒక మ్యారేజ్ అండ్ మిగతా పర్సనల్ లైఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ సో మచ్. అండ్ చలో ఇక్కడ మనకైతే స్టార్ట్ అయితే అయిపోయింది ఈవెంట్. అండ్ దాదాపు ఇక్కడ మ్యూజిక్ వల్ల కాపీరైట్ వస్తుంది, అందుకే కాపీరైట్ పడకుండా ఉంటాకి కొద్దిగా మ్యూట్ చేసి ఉంచుకుంటున్నాను. సో బ్రో ఎవడు చేశాడు బ్రో ఈ యానిమేషన్లు ఇవన్నీ కూడా ఆ స్టేజ్ మీద ఎంత మంచిగా చేశాడు. కమాన్, 9 8 7 6 5 4 3 2 1 లెట్స్ గో. ఫైనల్స్ స్టార్ట్ మామా. ఓ ఓ ఓ ఓ గ్రాండ్ ఫైనల్స్ కూడా పర్ఫార్మెన్స్ ఉన్నట్టుందరు. అయ్యో SATL లయన్ మాల్ లౌడ్ మిగతా ఏజీ మొత్తం అన్ని బ్రో. ఇది ఓపెనింగ్ సెరమోనీకి వేసారు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. అయ్యో 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 మళ్ళీ వీళ్ళు సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా రాకేష్ బ్రో. ఓ కాకపోతే మామ మన ఫ్రీ ఫైర్ ఇండియా ఏదో ఈవెంట్ జరిగినప్పుడు చేశారు పర్ఫార్మెన్స్, దట్ ఈజ్ ఈవెన్ మోర్ క్రేజియర్ దాన్ దిస్. ఇది చూసిన తర్వాత మీకు ఇది అంత ఎగ్జైటింగ్గా నాకు అనిపించట్లేదు, అంత ఎగ్జైటింగ్గా. బట్ స్టిల్ అక్కడ లెవెల్ చూసే వాళ్ళకి ఇట్ మైట్ బి గుడ్. రాకేష్ బ్రో మీరు చూసినట్టున్నారు కదా పర్ఫార్మెన్స్, చూసారా చూడలేదు? ఈయన బూయా వర్డ్స్ పర్ఫార్మెన్స్ చూసారు. ఆ తర్వాత ఇంకోటి ఏదో థాయిలాండ్ దగ్గర కాదనుకుంటా. నిన్న మొన్న క్రితం సార్ వేసింది కూడా చాలా మంచిగా వేశారు పర్ఫార్మెన్స్. అండ్ ఏమనుకుంటున్నారు మామ, విచ్ టీమ్ విల్ విన్? ఎనీ గెస్సెస్? వై చైనీస్ టీమ్ ఆర్ంట్ హియర్ అంట. తెలీదు బాయ్. బ్రో చైనాకి టీం లేదా బ్రో ఫ్రీ ఫైర్ది? లేదు. Abbo. Oh, what a performance, Mama. 12 teams remain in the battle for supremacy on the Giria City Grid. Teams who have poured their hearts out on the main stage, and today they go again. So join us as we welcome your finalists to the stage. Finalists starting with to the stage. Oh, starting Manol S8UL. Wow. Nice, bye. అయ్యో వీళ్ళు వైట్ జెర్సీ వేయలేదురా, వీళ్ళేదో వేరే జెర్సీ. వీళ్ళు భలే వచ్చారు బ్రో. ఊరేరామ్ యునైటెడ్ ఈ స్పోర్ట్స్ BRU. అదేదో ఇది వేసారు బ్రో, లౌడ్ స్నీకర్స్ అంట. లౌడ్ వల్దా అని నువ్వు ఫ్యాన్ బాయ్ అని చెప్పన్నా, లౌడ్కి నువ్వు ఇవన్నీ వద్దన్నా, నటించబాకన్నా. ఈ లేటీం బ్రో ఏయుజియా మోస్ట్ పర్ఫార్మెన్స్ వీళ్ళ మీద ఉంది. టీమ్ ఎపెక్స్ గేమింగ్. ఓ వచ్చి ఏం నుంచుంటున్నారా, సరిపోయింది. షోటో ట్విస్టెడ్ మైండ్స్. నిజంగానే వీళ్ళు ట్విస్టెడ్ మైండ్స్ చాలా బాగుంటుంది.
ఓడియన్ నెక్స్ట్ అరే భలే భలే వచ్చింది బ్రో ఆడి నెంబరు షైన్ ఏళ్ళు బాగా ఆడతారా లాస్ట్ ఓ టీమ్ ఫాల్కన్స్ ఛాంపియన్స్ బ్రో వీళ్ళు టీమ్ ఫాల్కన్స్ కాదు ఇవోసా సీజన్ ఛాంపియన్స్ వీళ్ళు టీమ్ ఫాల్కన్స్ ఓహో బ్రో ఆడు కూడా బ్రో ఫ్లూక్సో అని ఆలకెత్తున్నాడు వీడు మొదలు పెట్టేస్తాడు రా భజన సి ఆఫ్ ఫ్లూక్సో వచ్చేసారు వీళ్ళు ఆడితే అటు లేంటి ఇటు మాస్టరు నాకు ఈ తక్కువ మీటింగ్లు ఏంటో అర్థం కావట్లేదు అంటారు వీళ్ళు చలో మామ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా షేర్ దిస్ స్ట్రీమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ వీడికి దండం దోతా ఇవోస్ ఈ స్పోర్ట్స్ ఆడు నల్లగా వేసుకున్నాడు చూసావా కళ్ళద్దాలు పెట్టుకొని ఆడు మస్తు డేంజర్ మామ ఆడు పెద్ద డేంజర్ గాడు రసాయ ఆడొకడు వసానోడు ఈ వైట్ చొక్కాలు ఇది వేసుకున్నాడు చూసారా ఆడు కూడా డేంజర్ మాడి అరే 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 మీరు వరల్డ్ కప్ అంటేనే డేంజర్ టీముల మధ్యలో జరుగుతాయి మన టీంలో డేంజర్ వీడి కెమెరా వస్తే చాలు మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మామ జ్యువెల్స్ పంపండి మామ జ్యువెల్స్ ఎక్స్పైర్ అయిపోతాయి ఫైనల్స్ ఆఫ్ ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ Chala. Gentlemen, this is FreeFire at the esports world. ఓర్ బాబా ఏం తేడా రాదు కదా పారిస్ లో జరుగుతుంది మా నేనేం చూడలేదు చాట్ మీరేమన్నా చూసారా నేనేం చూడలేదు ఇంకో ప్రతి ఒక్కల బ్యాచ్ ఇది వీఆర్ స్ట్రాంగెస్ట్ టీమ్ లౌడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వి క్వాలిఫైడ్ టు గ్రాండ్ ఫైనల్స్ ఓర్ బాబోయ్ బ్రో ఇది మాత్రం బస్ కింద కొట్టింది మాత్రం దారుణం ఏదో చెప్తారా వాళ్ళ భాషలో మనకు అర్థం కావు మామ అండి మనం అంతలోపల ఇన్స్టా స్టోరీ అంటే ఇన్స్టా స్టోరీ పెట్టేస్తా చలో 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 ఇన్స్టా స్టోరీ మ్యాచ్ ప్యారిస్ లో అవుతుంది అన్న ప్యారిస్มีทีมที่เก่งเยอะเยอะกว่าที่คิดก็เลย ఇంకా మీదేం బ్రో ఇది స్టోరీ పెట్టినట్లు మామ ఈ రోజే వరల్డ్ కప్ ఫ్రీ ఫైర్ ది ఫైనల్స్ అయితే జరుగుతున్నాయి రెండు ఇండియన్ టీమ్స్ అయితే ఉన్నాయి సో కమాన్ లెట్ us సపోర్ట్ ఇండియా అందరూ కూడా స్ట్రీమ్ కి రండి అండ్ #OP ఇండియా ఆగకూడదు అండ్ ఐ హోప్ మన టీమ్స్ ఛాంపియన్షిప్ కొట్టాలి అని ఆర్ ఎల్స్ అట్లీస్ట్ టాప్ 5 లో రెండు టీంలు క్లోజ్ చేస్తే కొన్ని టాప్ 3 లో ఒక టీం ఉంటాయి ఇవన్నీ వద్దా ఎతబేరాలు డైరెక్ట్ ఛాంపియన్షిప్ కొట్టాలని కోరుకుంటున్నా మీరు కూడా వచ్చి సపోర్ట్ చేయండి లెట్స్ గో క్లిక్ హియర్ అండ్ జాయిన్ ద లైవ్ స్ట్రీమ్ Nothing is given, everything is earned, and for sure every single one of these teams on stage today made it here from their sweat, blood and tears. There's a lot of teams that is looking forward to this moment, especially those who struggled in the survival stage and those who were launching after that group stage. This is the finals here at Esports World Cup 2026 Paris. Free Fire seeing its biggest of the competitions and the biggest of names now made their way to the stage. They have unlimited games. They have unlimited challenges in front of them, but not the same when it comes to the elimination because somebody else might take it away. They all start in our match number 1. My name is Lucio. Hello, let's go.
and we World will Cup. take you to the grand finals for this very first match. What is criteria to win the cup? Champion rush 90 పాయింట్లు కొట్టి ఆ తర్వాత మ్యాచ్ ఎవరైతే బోయ కొడతారో వాళ్ళే విన్నర్. చాలా అగ్రెసివ్ గా ఆడాలి ఫస్ట్ 90 పాయింట్స్ చేయాలంటే. And after all, for good reason, after so long we are seeing India on the big stage. Lucifer, this must be a big moment for you. It is not just for me, it is for the people of India, it is for the players of India, it's for the community of India to see for the very first time. Imagine they step onto esports And mama, మీకు చెప్తున్నా, nothing happens. this is very special to Indian teams actually. This is the first time ఒక ఇండియన్ టీమ్స్ FFWS ఆర్ EWC లో పార్టిసిపేట్ చేయటం. ఎప్పుడు ఏ ప్లేయర్స్ కూడా వరల్డ్ కప్ రేంజ్ లో వాటిలో ఆడలేదు అండ్ మన వాళ్ళకి ఇంటర్నేషనల్ లాబీ ఎక్స్పీరియన్సే లేదు. బట్ స్టిల్ దే మేడ్ ఇట్ టు ఫైనల్స్ అండ్ ఇంటర్నేషనల్ లాబీలో 3-4 బూయాలు కొట్టారు మన వాళ్ళు. సో నార్మల్ విషయం కాదు, ఇట్ ఈస్ వెరీ బిగ్ థింగ్. అండ్ 2 ఇండియన్ టీమ్స్ ఉన్నాయి, SATUL అండ్ TAG. చూద్దాం. 7 బూయాలు కొట్టారా బ్రో? ఓకే మొదలు పెట్టేశాడు అన్నాడు. They started Borda, they started. I remember AG was saying, hey, even if you get 1 Indian team up there, it's already really good. Let's well, go. lo and behold, we have 2 on the big stage. And most importantly, the consistency that came in during the survival stage during వేరే ఏదైనా లైట్ ఇచ్చి కాల the ఫేస్ సరిగ్గా elimination day as well was shocking. It was night and day. I'm not too sure what happened the night before. I'm not too sure what they talked about. I'm not too sure what the coaches were happening. And this is where, this is where I think everyone's getting very cautious, because no team should be looked down upon, no team should be underestimated, and in this situation today, everything is up in the air. Yeah, everything is going to be on. ఫ్లిక్సోల్ ఎంత హడావుడి చేస్తున్నారు, వీళ్ళు కొట్టకపోవాలి, వీళ్ళ ఫేస్లు చూడాలన్నారు. But talking about this, వీళ్ళ కాదు కానీ నిన్న డిస్క్వాలిఫై అయిన టీం ఎవరు బ్రో మన వల్ల? they wanted to be here in the grand finals yesterday in survival stage. That is none other than Lions. They roared yesterday. Their name completely glittering and golden rays of sun. They took the stage up on a storm and now they are here. Yes, the other giants are still here, but they are one to look out for. Thank you mama, thanks for your trophy. Girish, thank you mama, thanks you. Hari darling, thanks for your heart bro. And Dad Gaming, thanks for your trophy. And V Reddy, thank you mama, thanks for your chest, thanks for the support. This is one of the newest maps in FreeFire right now, and there's still a lot of challenges being encountered. All the best Team India. Chalo, మీరు కూడా చెప్పండి mama, all the best. Let's go, అంతా మంచిగా జరగాలి. I think if anything's up in First match, day 4. about what it means today as you go into the game, right? Champion Because Risk again, 90 points and drops 80 are going to be swapping. We didn't have, the teams that could wait all the way to grand finals yesterday as well. Club So కి ఇస్తారా? a battle of just trying to survive. Today is a battle of going up against the giants. After all, మామ నేను గేమ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, నువ్వేమన్నా సజెషన్స్ ఇవ్వచ్చు కదా అంట. కేవలం నీ కోసం స్టార్ట్ చేసుకో ఛానల్. Okay, let's go. But my question is, కొద్దిగా తగ్గించిన వాల్యూమ్ overcome the high momentum that some of these teams తగ్గించా. మనోళ్ళు టీవీ టవర్ లో దిగింది ఇండియన్ టీమ్ SATUL. అండ్ ఇంకొకటి ట్యాగ్ ఎక్కడ ఉంది అదే చూస్తున్నా. అరే ఎర్రా కనిపించలేదే ట్యాగ్ గోల్ కింద ఉన్నారు, కింద లైన్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇది మన వాళ్ళదే ఫస్ట్ ఫైట్ KD గాడ్ బాబాయ్. ఫస్ట్ మ్యాచ్ ఏదో విధంగా మంచిగా ఆడాలి. Because Team Apex Gaming is facing them in Eco Drain. And it's a good thing that KD God does have elevation, does have information. But the only question though is who is going to push, because Joker might have a good chance right now, but not a great weapon to use in those battles. Here they come right now. ఇక్కడ ఉన్నారు. లైన్ ఒకటి వెనక్కి వెళ్ళిపోయాడు. షోటో ఒకటి నాక్ చేసి ఈయన నాక్ అయ్యాడు. వీడికి అప్పుడే కారణం ఏంటి, ఎక్కడి నుంచి దొరికేసింది బ్రో?
shots are good, and the Lions are going completely nuclear right now. 2 in the bag. We spoke about them roaring and they are not stopping. Wolverine in trouble right now. Games King surrounding him, trying to take a trip down the pipe, but it's not going to work out. Come on, first time ముగ్గురు అయిపోయారు. Escape అయ్యాడా ఇంకోడు? Completely drained out of teammate escaping. But that one thing, and in spite of all ఓడి అమ్మ బ్రో, నా హార్ట్ బీట్ నాకే తెలుస్తుంది బ్రో, దిగ్ 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 అని. and he is కూడా ఫైట్. SAT వాళ్ళు ట్విస్టెడ్ మైండ్స్. Right now trying to defend themselves against Twisted Mind, but you know how twisted they can be. Lord is just ignoring them, and MP5 trying to eliminate. It's just nasty how these shots are coming through here because Trogan versus MP5. Trogan కొట్టాలి. Nice. Nice రా, GG. Twisted Minds, they tried to 3 eliminations for SATUL. GG. OP in the chat. ఆకూడదు మామ. కాకపోతే మనోళ్ళు రివైవ్ అయ్యారా బ్రో? That's all in front of them. I know they're challenging, and something similar. Double carnage just ended up getting 4 eliminations and Buriram అప్పుడే. a whole squad, but that did not happen. But they also need their title. Husky was mentioning the one title Tagol అన్ని బతికేశారు బ్రో. is EWC. ఏల్ ఫుల్ సో లాపట్లేదురా నాయనా రే. Thank you mama, thanks for your Argentina flag and thanks for your 67k Satya, big shout out to you mama. లైన్ దగ్గర ఫ్లిప్స్ వచ్చిందా? వచ్చిందంటే లైన్ అయిపోయినట్టే. So who's trying to beat them down? లేదు బ్రో ఫ్లుక్సో. ఓ Let's see if they'll be able to fight back. This area is so hot right now. AGA లో కూడా ఉన్నారు. We also have అయిపోతారు లైన్ నుంచి ఎక్కుతారు. barely alive, waiting in the wings, hoping that Fluxo will move away, but they have marked the heck out of him as well. A lot of pressure, a lot of util coming to him, and finally knocked down as well. There we go. లైన్ వాళ్ళు అయిపోయారు. In the end, but AGAL wants to challenge this phase. Oh, here comes a new challenger. ఈజీగా దొరికేస్తాడు సైఫా. నేమ్లెస్ దొరికేసాడు. Looks like a good storyline because సైఫా నెక్స్ట్ everyone is దొరికేస్తాడు. going to Eco Drain. లైన్ వాళ్ళు ఇద్దరు If you తీశారు. lose this, ఇలా everything కిల్లులు will ఎత్తున్నారు go బ్రో down ఫ్లుక్స్ వాళ్ళకి వచ్చి the అందరూ. drain. They will indeed. Fluxo, they want to make sure that they're the ఒక్కొక్క ones who కిల్లు are top of this. ఒక్కొక్క They're the పాయింట్ ones కి who దగ్గర pull అవుతుంది that మామ. UL. ఫస్ట్ 90 పాయింట్స్ ఎవరైతే చేస్తారో నెక్స్ట్ గేమ్ బూయా కొడితే చాలు, వెళ్ళిపోద్ది వాళ్ళకి ఛాంపియన్షిప్. On the hills, see the side hills and decide to get out. They don't want this early engagement. We've been talking about AGL have been struggling. They're trying to get closer, but right now, it seemed like it was a distraction. He knocks the player. Will try to get a confirmation. Fluxo not giving it, but still he will secure Patsin's elimination. This duo was barely alive. లేదు ఒక్క 98 బ్రో. And they can just bide their time. Wasn't aware that Fluxo would be చలో able గైస్ to 10k answer వాచింగ్, back. ఇంకొక And 300 వాచింగ్ కావాలంతే. there ఇంకా was ఎవరైతే his లైక్ చేయలేదో so ప్లీజ్ they డోంట్ couldn't ఫర్గెట్ టు able to లైక్ bring it back into the మాడి. game. And there you go, so quickly. The only team right now. And thanks for your husky Chandu bro, big shout out to you mama, thanks for your jokes. అమ్మా లైక్ చేయాలి సీరియస్ గా చూడటం కాదు, ఒక్క లైక్ చేసి వాచ్ చేయండి మామ. నెక్స్ట్ తెలుగులో హైయెస్ట్ వాచింగ్ విల్ బ్రేక్ ద రికార్డ్స్ గైస్. చలో అయిపోయింది MABR వాళ్ళు అయిపోవటం ఏంటి బ్రో? You spoke too soon, Cash, and now RQ is getting that 4 elimination to their side. But there's another one that is just waiting in the shadows. It's Team Falcons right now, and this has been one of the rivalries that has been happening in Southeast Asia. But Team Falcons, you know how their signature is. They won't be going in carelessly. They want to get information out of the team right now. And even RQ might be able to be caught off guard, but they are just waiting. RRQ వాళ్ళకి జీరో నా కిల్స్. ఫ్లుక్స్ వాళ్ళు కదా పెట్టింది, ఫాల్కన్ వాళ్ళు కాదు కదా. RRQ 5 అంట. అయిపోయాడు, పేనా అయిపోతాడు, పేనాకి పలావే. నెక్స్ట్ ఈడు అయిపోతాడు. అప్పుడే 6 కిల్స్ అంట బ్రో, 7 కిల్స్ అంట బ్రో. How is this happening? When we saw the Falcons throughout the entirety of this week, they were the ones hunting, they were the ones taking up that space and winning. Silence. Definitely, I mean, he needs silence right now, though he doesn't have the stealth lights to pull away. Does have the Skylar, the red time. ఇది రాకేష్ బ్రో, డౌన్ అండ్ వాయిస్ చాలు వాళ్ళది కొంచెం తగ్గి బ్రో. తగ్గించామమ్మా, చాలా మినిమం పెట్టానే అమ్మ. గేమ్ సౌండ్ తెలియాలి కదా మామ మనకి.
మనకి. The starting always for Falcons has been similar, like లైన్ వాళ్ళు కూడా 7 ఎలిమినేషన్స్ బ్రో. RRQ 7. మనోలే ముగ్గురు తీశారు కదా స్టార్టింగ్ లైన్ వాళ్ళు. క్రిస్టియన్ మైండ్స్ కొడుతున్నారు లైన్. This is a Christian team Minds that ఇంకా లాస్ట్ really అనుకుంటా. don't have much ఏం expectations. బండి నేలలోంచి వెళ్ళిపోద్దా? బండి పేరుకొస్తే మనోళ్ళు టీమ్ ఎపెక్స్ ఎక్కడ ఉంది? టీమ్ ఎపెక్స్ We'll have to make a quick run. టీమ్ ఎఫెక్ట్స్ అక్కడ కనబట్లేదు. ఇక్కడ ఆర్చ్వే దగ్గర ఉన్నారు బ్రో. SATL వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ లౌడ్ పక్కనే ఉన్నారు. BRU కి లౌడ్ కి మధ్యలో ఉన్నారయ్యా మనోళ్ళు. మనోళ్ళు రెండు డేంజర్ టీంలే. ఇవోస్ అమిగో చూద్దాం ఈవోస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. Well, let's see this బాబోయ్ replay from ఓ their బాబోయ్ ఇదంతా RRQ లా ఫస్ట్ ఫైట్ RRQ ఆడు ఏం రష్ చేశాడు బ్రో. 1 ట్యాప్ లాగుతారు చూడండి బ్రో టోర్నమెంట్ లో. పీనా Pina అయిపోయాడు. challenging as well. Pina just got revive, but seems like they are వెనకాల still నుంచి on no elimination. క్రిస్టియన్ మైండ్స్ డైమండ్ వచ్చాడు ఇక్కడ. అక్కడ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు. They might have gotten the 8 eliminations. RRQ వాళ్ళు వచ్చారు. RRQ వాళ్ళు వచ్చారు. వన్ ట్యాప్ ఏం లేదు. Coming down instantly and Twisted Minds ACAT. thought they might be up on the battle because of the Sniper. RRQ ఈడు స్నైపర్ is Okay, getting ఈడు స్నైపర్ closer. ఈడు స్నైపర్ Through, but the boss ACAT ఇద్దరు decides top that on one the tap revive లాగా. is important rather than an exchange of a battle. ట్విస్టెడ్ వర్సెస్ RRQ జోన్ బయట వచ్చి ఫైట్ చేస్తారు. బ్రో మనోళ్ళకి 4 ఎలిమినేషన్స్ ఉన్నాయి. SATL వాళ్ళకి ట్యాగ్ వాళ్ళకి 0 బ్రో ఎలిమినేషన్స్. చెయ్యాలి బ్రో. మిగతా వాళ్ళు 9 ఎలిమినేషన్స్ చేస్తారంట RRQ వాళ్ళు. బ్రో 10 మ్యాచ్లు లేవు బ్రో. ఫస్ట్ 90 పాయింట్లు. ఓడి ఇంకా ఎవడు కొట్టాడు 10 మ్యాచ్లు లేవు. ఫస్ట్ ఎవరు 90 పాయింట్లు చేస్తే ఆల్దే. ఇంకో RRQ కి అప్పుడే 9 పాయింట్లు పొజిషన్ పాయింట్లు. ఇంకొక 10 వచ్చినాయి అనుకోండి. పెట్టారు షార్ట్స్ పెట్టారు. ఇద్దరు అయిపోయారు. మన టీం ఏంటే ఉన్నాయి అన్న అయిపోద్ది. RRQ అయిపోద్ది. కరెక్ట్ కుటుంబమా అయిపోద్ది. RRQ ఇద్దరు రవేచ్ That red fire rhythm was deadly. It wasn't వెళ్ళి రవేచ్ చేస్తాడు. మన లైన్ లో వచ్చారు ఇక్కడ థర్డ్ పార్టీ చేయడానికి. ready. Let's see though, because Twisted Mind, despite of all elimination, RRQ అయిపోద్ది. ఇంకా ఒక్కడే RRQ అయిపోద్ది. క్రిస్టియన్ మైండ్స్ కూడా లైన్స్ వచ్చారు ఇక్కడికి. లైన్ వచ్చింది. మనోడు ఇక్కడ రవే అయిపోతే అయిపోతుంది. Lion roaring right now against these two teams. రవి ఇచ్చేసాడు డైమండ్. ట్విస్టెడ్ మైండ్స్ ఏయ్ అమ్మాయి జీవితం ఇలా కిల్ పాయింట్స్ ఎత్తాను కొడుతుంటుంది వెళ్ళమని. లైన్ 10. చాలా అగ్రెసివ్ ఆడుతున్నారు. చందు థాంక్యూ And thank you mama, thanks for your cup. Crazy gamer, big shout out to you mama. Thanks for supporting bro. Thanks for your game sounds pettu bro. బ్రో మళ్ళీ Zone has already moved away from them. Twisted Minds ఒక్కడే బతుకున్నాడు. RRQ ఒక్కడే బతుకున్నాడు బ్రో. ట్యాగ్ గోల్ మరి. Waiting here, Buram United as usual quiet in that early game, but somehow they've already gotten 5 eliminations here. TAG waiting in the wings. They need to take this fight to be able to get. Sorry, they want to మనోడికి ఎలా కనబడుతుంది బ్రో? Buram United away from the compound. Not happening quite yet, and now Go, Wasana go, with go. the sprays on top side. Bit of chip damage. Wasana mama, వదిలే mama. That he can do. Chrono being used by Team Sniper Apex Gaming. కొట్టాలి. They will survive this, but there's Jonah. And the shield వాడు gun ఫైర్ పవర్ covering them చూసారా? after another. ఇద్దరు Jonah నాకు. gets a double as well as he puts 2 of the players down. Wasana wants the confirmation. He's not letting them go. Along with Jonah, 2 Sniper players catch from Team into the Apex కనబడట్లేదు Gaming అనుకో, are put to rest, and Wasana wants to take this Light battle counter wrong even button. closer. Well, most people say don't you go బండి chasing ఎక్కుతున్నారు వసన waterfalls, వాళ్ళు. but Brim Ryan is chasing them away from this area, and now they might Maro be అయిపోద్ది. able to మ్యాప్ get కనబడట్లేదు. in కింద onto this పెడితేనేమో space మీకు of టీమ్స్ అవి circle, కనబడవు. but there's పేర్లు అవి one ఏ team అమ్మ who has RRQ వాళ్ళు ఎవడో forced గాల్లో growth కూడా right ఏర్రా now, గాల్లో and we know that they're very niche at Riders Club. Target And will చేశారయ్యా. they find out that there's a BRU వాళ్ళు lot of target stuff చేశారు బ్రో మన happening, టీమ్ ని. especially for Team Falcons. Team Who ఒకటి use చూడండి. that as their ఈ job, చూడండి but going షార్ట్ back to Brim United. The battle's not yet over between them and Team బా, Apex Gaming. అయిపోయాడు. గాల్లో Man, కూడా they shot at with a quick scope from Jonah. He just got dropped in on Yeah, the inside. ఇద్దరు అయిపోయారు. Jonah is Carnage unstoppable with his car 98k. Like counter and That is Bro, 9 eliminations and Jonah has 7 of it. Oh, like counter He's wrong taken button. 7 of the eliminations. And Team Apex Gaming still stuck in the same compound. What does KD God and Shoto do to make it through from here? At this point, just wait. What can you do? You don't want to take this fight. You want to be able to survive and go for that reset here. But as for Buram United, are they going to go hunting is the question. Might be
Besides just 80 move points away from the era 12 just for points some, a alakadu. little bit more time. Booyah Would కొట్టినా cross ఏం చేసినా paths overall to the గా players 90 for ఉండాలి. Twisted Minds on the top 90 side. దాటాలి. మారుస్తున్నామా లైక్ కౌంటర్ మారుస్తున్నా చలో లెట్స్ గో సారీ చలో థ్యాంక్ యూ లైన్ వాళ్ళకి And from what we're seeing for Team Falcons, they're holding their ground quite well despite of not getting elimination. They still have that fight తీసుకోవాలి బ్రో Lion, at least for the time being, safe keep. They activate the full step. screen stream నువ్వు The చూడట్లేదు painted రోహిత్ refuge will protect them for the time being. But now they have to get closer. Short Falcon stream shots, they've not connected as best as they would have wanted, and the start has also not been great. However, an answer back is something that we spoke మొత్తం about. జోన్లోకి Target వచ్చినాయి కదా somehow మరి found ఇక్కడ something. అన్ని జోన్లోకి వచ్చేసినాయి 12 నిమిషాలు అయింది 11 టీములు బతిగా ఉన్నాయి చూడండి Somewhere in the scares. You know Bro, what's ఏ really ఒక్క crazy team, about LOS Lion team right now? ఒక్కటే They're eliminate able to అయింది. not only take this fight, but even throw bodies as a 4. Evos in trouble, Ray barely alive. Twisted Minds right now. eliminated. A lot of damage. But Guaco 5 ఎలిమినేషన్స్ చేసుకున్నారు and వాళ్ళు the weight. It's become Lala ఏం Lala పొజిషన్ పాయింట్స్ రావాలి completely BRU Oh, this is a battle that everyone has been waiting for. Brim and Island going against Fluxo. 11 ఎలిమినేషన్స్ అంట Lose two of their 11 players. 11 మూడు 11లు The shift of the zone might force them to move away. MT7 as So, like, well as Gia right now just holding their ground. But Jonah with that stealth bite using that Moors. A surprise hit might be done. And great timing for the combination of what's for that push and probably the elimination. There's a counter. ఆడికి ఏమైనా కలిసి వచ్చిందా Coming through, and this time it's going to be Get High and Buriram United Esports. They will ఎలిమినేట్ అయిపోయారు కదరా ఇంకేం అయిపోతున్నారా మీరు ఓ మనోళ్ళు కూడా బ్రో ట్యాగ్ మీద నాకు చాలా హై హోప్స్ ఉన్నాయి బ్రో ఆడాలి బ్రో ఎస్ఐటిఎల్ ఎక్కడ ఉంది ఆర్ఆర్క్యూ ఎలిమినేటెడ్ సోటో అక్కడ వాడు బతుకున్నాడా పొజిషన్ పాయింట్స్ అన్నది ఎత్తనాడు ఏజీఎల్ చెప్పగాలి ఓ ఈ స్నైపర్ గాడి జోనా 9 ఎలిమినేషన్స్ అంట కార్ 98 పట్టుకొని తీసేయాలి సార్ ఒక క్యారెక్టర్ స్కిల్ అని ఎలా అయితే పెట్టారో ఒకటే స్నైపర్ పట్టుకోగలవని ఆప్షన్ పెట్టేయాలి 15 eliminations. This is game number 1. They're looking unstoppable. They want to break down AGL. Nothing's working. Flash freeze. AGL might get closer. And you trying to close the distance, but AGL, their numbers have lost 9 eliminations. Again, a player might have been traded off by you. ఓ ఏజీఎల్ లో వెనకాల నుంచి ఇత్తేసారు అడ్వాంటేజ్ వసానా నాకు అయిపోయాడు వసానా 17 ఎలిమినేషన్స్ ఓ ఏజీఎల్ ఎలిమినేటెడ్ యువసోళ్ళు వచ్చారు వెనకాల లైన్స్ వాళ్ళు ఉన్నారు of the circle. That HP or that zone will be damaging their HP, and I don't know what could have been done at that point. Cloud ఏమైనా కిల్స్ తీసారా 5 తీసారు ఇద్దరు మాత్రం బతుకున్నారు లైన్ వాళ్ళు ఒక్కళ్ళ దగ్గర 14 అది 14 కిల్లులు ఒక్కడు ఒక్క కిల్లు కూడా కొట్ల ఓర్ బాబోయ్ initial skirmish and the Lions cannot survive longer. There are now 3 teams left. Thanks to Aimgod, Evos still survive, but the dash Mugura coming out from 2 versus 2 BRU వాళ్ళు కొడతారు బ్రో This is an ending that we haven't seen for a long time. No full squad in contention. 3 remains. 2v2v2. Wasana ledu. Moshi, and there have been a lot of comments wherein Moshi could have been putting that much on the snipe already, but this is a place to really show up. Look at the last 3 teams. How much do they have in surviving? Just Aimgod zone loki elladu. It's a 2v2v2. Evos, Loud and Buriram United.
Evos are the defending EWC 25 champions. Now looking forward to EWC 26. వెళ్ళిపోతున్నారు చూడండి ఆడి The దగ్గరికి. very first trophy for Brazil and Buriram United on the biggest 21. cabin event in EWC. 1 versus 2 ఎలా తెస్తారో చూద్దాం. లౌడల్ చూడండి బ్రో బూయా గురించి. Moshi, great shot coming in from the area. The circle is shifting and Laudal John everyone is just trying దగ్గర to find the space, but Loud is a little bit quicker to the Jona zone. 13 eliminations and it gives a lot of question marks. కార్ 98 ఏం చెత్త కొడుతున్నారు బ్రో. కార్ 98 తీయాలో యా. First to the win. Let's see if they'll be able to do it. Thank God, not so much of contention. Even with a inhaler, he might not be able to survive. ఇద్దరిని ఎలిమినేట్ చేసాడు. యూజీ8 బైజానో ఏదో కొట్టాడు బ్రో. లాస్ట్ లో యూజీ స్ప్రే ఏదో కొట్టాడు. But as you said, it is a 1v2. Look at him sneakily walking across, crouching, making shots. Loud have no idea, but BCP has spotted him. In God, SVD, can he connect the first? If he can bring it down to 1v1, it's better, but the information release. And as long as time passes, it is Loud that will surround him. And we know next, he's such a good player. And once he gets to the CQC, he will instantly put the player down. నేను బిఆర్ఈ వాళ్ళు కొడతారనుకున్నా అన్న బోయా, కానీ లౌడ్ లాస్ట్ లో ఇంకా ఎక్కువ సర్వైవ్ చేస్తున్నారు అన్న. లౌడ్ 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 పర్లేదమ్మా, స్టిల్ ఏం పర్లేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఉంది, 22 పాయింట్ల. వీళ్ళు ఎంత కొట్టారు రస్సయ్య, ఈ యువస్ వాళ్ళు ఎంత కొట్టారు? మోటే గేమ్ ప్లే మామ. లాస్ట్ లో ఒక్కడున్నాడు, ఇద్దరిని కొట్టాడు చూసావా, అది మాత్రం ఎక్సలెంట్ మామ. #OPGG in the chat and మంచిగా దేవుడా కలిసి రావాలి స్వామి. అండ్ ప్లీజ్ అన్న ఇంకెవరితో లైక్ చేయలేదు, డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. 14,000 వాచింగ్ ఓపీ ఇన్ ద చాట్ బాయ్. అండ్ యూట్యూబ్ బాబాయ్ అందరికి ఫ్రీగా సూపర్ చాట్ చేసి ఆప్షన్ ఇచ్చాడు. మీ పేరు కూడా ఇలా స్క్రీన్ మీద కనబడుతుంది కింద. ఇంకా ఎవరైతే 50 జూల్స్ రిడీమ్ చేసుకోలేదో వెళ్ళి రిడీమ్ చేసుకొని ఫ్రీ సూపర్ చాట్ అయితే చేయండి మామ. మీకు అది సూపర్ చాట్ ఆప్షన్ నొక్కితే పైన గిఫ్ట్స్ అని కనబడుతుంది. గిఫ్ట్స్ మీదకి వెళ్ళండి, మీకు 1000 జూల్స్ వరకు వచ్చి ఉంటాయి. కప్పులు పంపించండి, రామన్ బౌల్స్ పంపించండి, డిఫరెంట్ ప్లేన్స్ పంపించండి, మ్యాంగో లస్సీ బోల్డ్ ఉంటాయి. వాళ్ళు తిట్టారా బ్రో బూట్లు? But when it matters the most, that final moment, Loud prioritizing positioning over these fights gave them so much extra advantage to just give them not only the booyah but those extra placement nice points. Thank you mama, thanks for your jewels bro. Charan, thanks for your 4 Argentina flags. Charan, thank you mama, and thanks for your jewels guys. Me gold coin ki thank you. Argentina flag Malli inkokati. Kumar Raja, thank you. And match standings అప్పుడే ఇచ్చేసాడు పూరే రామ ఈ స్పోర్ట్స్. అయినా కానీ వాళ్ళ టాప్ 1 లో ఉన్నారు బ్రో. అప్పుడే 30 పాయింట్స్. నెక్స్ట్ మ్యాచ్ 60, అట్లీస్ట్ 50 నెక్స్ట్ మ్యాచ్. ఎస్ఎక్యూఎల్ 7, ఎపెక్స్ 6 పాయింట్లు. పర్లేదు పర్లేదు, సోలు కింద ఉన్నారు. సాయి సంతోష్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ రామన్ బౌల్. కింగ్ శివ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ట్రోఫీ. టిఎన్ శర్వన్ జశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ట్రోఫీ. యానిమేషన్ చూడండి మామ, ఎరగదెత్తనే. నైస్ నైస్ నైస్. Banu Prakash, thank you for thanks for your out of all of that, I believe he had like 13 to 15 eliminations by himself. And for now, who better to break it down for us other than the మనోళ్ళు కాస్త మంచిగా కిల్ పాయింట్ల మీద ఫోకస్ పెట్టాలి బ్రో. బ్రో ఆడు చూడండి బ్రో ఎంత బాడీ వేసుకున్నాడు. ఆడు కోచా బ్రో, ఆడు బ్రో ఆడు కోచా బ్రో. ఫ్లుక్సో ఓ చెస్ట్ ఎంత అందంగా ఉందో దీని ఇంకా. అది 1000 జోల్స్ అనుకుంటా. థ్యాంక్ యూ మామా, ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ 1000 జోల్స్. సాయి కుమార్, థ్యాంక్స్ ఫర్ యువర్ రెడ్ కార్డ్. సన్నీ, థ్యాంక్స్ ఫర్ యువర్ డక్లింగ్ బ్రో. మోహన్, థ్యాంక్స్ ఫర్ యువర్ హార్ట్. స్టీవ్, థ్యాంక్స్ ఫర్ యువర్ హార్ట్ మామా. అండ్ నిఖిల్, థ్యాంక్స్ ఫర్ యువర్ సన్. అండ్ ఎవడో ఫ్లాగ్ పంపాడే, ఆ గర్ల్ పవర్ అంట. గర్ల్స్ అంటే గర్ల్ పవర్ ఫ్లాగా. ఓకే థ్యాంక్ యూ. అండ్ అందరికీ కూడా ఫ్రీగా యూట్యూబ్ అవే 1000 జోల్స్ ఇచ్చాడు. కొంతమందికి 50 జోల్స్ ఇచ్చాడు. మీరు 10 జోల్స్ కంటే ఎక్కువ పంపిస్తే మీ పేరు ఇంకో అజయ్ బ్రో పేరు ఎలా అయితే కనిపిస్తుందో అలా మీ పేరు కూడా కనబడుతుంది.
బ్రో వీళ్ళు ఒక్కొక్కరు ఫారెన్ వాళ్ళు మాత్రం మంచి దిట్టంగా ఉంటున్నారు బ్రో. ప్రసాద్ బ్రో థ్యాంక్ యూ బ్రో. వాళ్ళంతా తిని మంచి మంచి ఫుడ్ వాళ్ళు. కే నాగేంద్ర థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ రెడ్ కార్డ్. కోహ్లీ బిగ్ ఫ్యాన్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ హార్ట్ అన్న కోహ్లీ అన్న. నందు థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ మామ. అండ్ బ్రో ఏమనిపిస్తుంది సెకండ్ మ్యాచ్ ఏ మ్యాప్ ఉంటుంది బ్రో? ఏంటంటే బూయాలు తీయడం కన్నా పోతే పోయింది కిల్ పాయింట్స్ ఆడుకోవడం బెటర్ 90కి వెళ్ళడానికి అని నేనైతే అనుకుంటున్నాను. బూయా పోతే పోయింది 90 పాయింట్స్ అని అంటారా? ఎలిమినేషన్ పాయింట్లకి వెళ్ళిపోవడమే సుఖం. నాకు అదే మరి అనిపిస్తుంది అటాక్ దాదాపు. వెళ్ళిపోతే దెబ్బ అయిపోతాం కదా రాకి. మరి attack ఎందుకంటే మన వెళ్ళిపోతే బూయా third party కోసం చేసి ఆడుతుంటే మన వాళ్ళు ఇంకా లేపేస్తారు. ఎలిమినేషన్ రావట్లే. 12 పాయింట్లు ఏం చేసుకుంటారు మన వాళ్ళు చెప్పండి. అదే ఆ 12 పాయింట్లు కన్నా మన మిగతా వాళ్ళు వాళ్ళు attack starting సాచారం తెలుగు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ స్టార్టింగ్ దిగారు, కాకపోతే కొంచెం దెబ్బ అయింది. లైన్ దగ్గర ఫైట్ తీస్తుంటే సరిపోతుంది మన వాళ్ళు. ఈడు చాలా ఎక్కువ చేస్తున్నాడు మాస్టర్. ఆకాశ్ గేమర్ హలో. కేక్ కోసే కప్పు ఎంత బాగుందరా, నైస్ మామా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ జ్యువెల్స్ మామా కోహ్లీ, థ్యాంక్స్ ఫర్ యువర్ వడాపావ్, థ్యాంక్ యూ బ్రో. ఆ బ్యాడ్జ్ ఒరిజినల్ గోల్డ్ తో చేయిస్తారంటారా బ్రో? ఆస్తులు అమ్మేసుకోవాలంటావా? టాక్సిక్ గేమర్ కి హాయ్ చెప్పమన్నమాట. టాక్సిక్ గేమర్ హాయ్ మ్యాంగో లస్సీ 6-7 గోల్డ్ కాయిన్స్ అంట. అండ్ థ్యాంక్ యూ మామా. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి. 10,000 లైక్లకి ఇంకో 2,000 లైక్లు కావాలి. ఈజీగా లెట్స్ గో. క్లాపింగ్ సీల్ పండు బాయ్ అంటున్నా, బుర్రి రామా అని చెప్పంట. బుర్రి రామా అంటున్నావు మొన్న. ప్రశాంత్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ స్పెయిన్ లవ్ యూ మామా. ఎవరైతే బుర్రి రామా అంటున్నావా? బుర్రి రామా మిక్చర్ బ్రో బిఆర్ అదే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ బుర్రే రామన్నా ఏంటది? మాక్సిమం నాకు తెలిసి మనోడు చాలా జ్యువెల్స్ చేసి బిఆర్యు ఆర్ వస్తుంది బి తర్వాత. నాకు బియూఆర్ అని వస్తుంది బ్రో ప్రతిసారి. నా మైండ్ మాల్ ఫంక్షన్ అందరూ మాల్ ఫంక్షన్ వడపావ్ అర్జెంటీనా పంపండి మామ. అర్జెంటీనా ఫైనల్ లో ఉంది. అర్జెంటీనా బ్రో అది కూడా వాచ్ పార్టీ చేయొచ్చు కదా బ్రో మీరు. సాయి సంతోష్ థ్యాంక్ యూ మామా, థ్యాంక్స్ ఫర్ యువర్ రామన్ బౌల్. అది అందరూ ఎరగదీస్తున్నారు కదా. మనీష్ గేమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ చాటోష్. ఏంటది? అదే చేస్తాడా ఫైనల్స్ చేస్తే? చెక్కేస్తారా కిక్ ని? ఆల్రెడీ ఒకడు కిక్ లో లైవ్ స్ట్రీమ్ చేసి కూడా బై మిస్టేక్ ఆడు ఫేస్ కాకుండా మ్యాచ్ చూపించినందుకే ఆడు అల్లుపోయాడు. అక్కడ చూపెడతాడు గోకొంటే మంచోడు. ఏంటి జస్ట్ మ్యాచ్ ఇలా చూపిస్తుంటే ఏరల్లో అయిపోయిందా? పార్ట్నర్ లో వేయకూడదు బ్రో. మామూలు నార్మల్ వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ. కిరణ్ రాయల్ గేమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 8 ట్రావెల్ అన్న. అని అసలు అర్జెంటీనా విన్ అవ్వాలా? ఇది 8 ట్రావెల్ బల 10K వాచింగ్ అంట. కాదు మామా, డైరెక్ట్ గా మనకి 15K వాచింగ్ వచ్చింది మామా ఆఫ్టర్ సో మెనీ డేస్. వరల్డ్ కప్ జరిగితే ఎంత బాగుంటదని తెలిస్తే ప్రతిరోజు వరల్డ్ కప్ జరగాలని సార్. And cello second match. The team that is leading the pack at least in terms of booyah, but points Esports World Cup. in Cello. After all, it is the first map, but showcasing our skills in the second map where everyone's in momentum is going to change. Bro, first A map జరిగింది bro. Needs to change right now. GB11G. We're seeing they're already 1/3 needed right now to be able to activate that match. Judging from where everyone is dropping for the flight that we have. ఎక్కడ దిగారయ్యా మన వాళ్ళు? This is my favorite map. SATUL వాళ్ళు క్రాస్ రోడ్స్ దగ్గర ట్యాగ్ గోల్ మౌంట్ విల్లా దగ్గర ఫ్లుక్సో ఉన్నాడయ్యా. ట్యాగ్ సాహిల్ దగ్గర ఫ్లుక్సో వాళ్ళు ఉన్నారు. Sahil Jad is the closest, and there it is. Bullets being rattled. Minuzi, but also start on and dash from Batsi. వచ్చేస్తున్నాడు సపోర్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనోళ్ళే మళ్ళీ. And Batsi gets the very first elimination of our match 2. ఎవరి దగ్గర I really like that you mentioned this match point. Everybody needs to understand. It's no more about getting to the top of the charts. It's about reaching 90 points. And that's what EVOs want to do. Thank you so much bro. Thank you so much. ఏం కొడుతున్నారు బ్రో అసలు, ఏం కొడుతున్నారు బ్ro హెడ్లు. Held themselves because ATL looked like they were about to shut down Buriram. Yeah, I mean the silent ATL was there almost getting into it. But now with that
Cypher elimination. They're Thank now you, Mama. ahead Funny of boys. Thanks for your Evos. trophy, But bro. we'll have to see, FF though, Gaming, because we thanks still for your have trophy. Easy And with Veda Pekka. Prakash, This could thank be you, the Mama. game Thanks changer. for your If bus. in case Big it shout మనోళ్ళు out. బతికేశారు boost up that రాకి. hill, but knowing Evos వాళ్ళు ఇద్దరు మాత్రమే potential బతుకున్నారు. of the other sniper in this competition, he will not be పూరే going down. రామ వాళ్ళు It's ఉన్నారు going to be వెనకాల very interesting వచ్చేస్తారు because we've seen చెక్కుతారులే. so many resets coming through from Evos this early. I would say around disadvantages have been, I would say, saved so many times from these teams. Regardless, what as we look happened through if the no area team right do now, no Booyah one's after really too Champions actively League? going for fights. The southern Active side, though, after 10 very matches. interesting to me. While we were discussing Highest about points how అనుకుంటా. the southern side would be Next time కూడా black side bhai. Highest again point, find one మామూలుగా అయితే more highest on point Evos. points table లో first It seems ఉన్న like వాళ్ళు Buriram చేస్తారు. is looking unstoppable. Then unlimited They're matches, not 10 only matches stop, కాదు but so అంటున్నారు. does even tag. Sahil Jat might have been Dangerous lost. teams Now an ఏంటన్నమాట, opportunity for అన్ని dangerous Shoto. teams ఏ. Toxic gamer కి చెప్పాను. Spotted, but damage is the only thing that was done. No knock. And RRQ వాళ్ళు స్పాట్ good చేశారు for Shoto మనోళ్ళు is ట్యాగ్ the వాళ్ళు. entire RRQ Tag is still goal not versus here. The RRQ. tag is rallying towards this ఈజీ fight. ఈజీ ఒక్కడే ఉన్నాడు ఒక్కడే. We have 3 teams You on subscribe this to Taka, island subscribing. of Purgatory, and Fire Brigade might need those fire trucks later on because RRQ then managed to start it off, but a lightning ఆడు zone. స్నేపర్ Just ప్లస్ make sure they have ఎస్కేఎస్ a little ఓడు బ్రో advantage మాల్ when they అనేవాడు. try to go in for ఆడు rush వెయిట్ చేస్తున్నాడు on వెనకాల నుంచి Central, ఇంకోటి and cover they are ఇంకోటి targeting cover Team ఉన్నాడు. Apex Gaming, but Team Apex కరెక్ట్గా Gaming ఇది knows మనోళ్ళే what సార్, they వాళ్ళే need to be సార్ done. ఇది. Lightning zone is all. in, just hide out on those rooftops. And most importantly as well, we also seeing the rotations అప్పుడే coming 30 in from the పాయింట్లు. Falcons. Amira Last over one there is done, lost అప్పుడే eliminate అయ్యారు. currently Double wanting to 20, catch line up 20. in the points that they had missed out earlier. Now Rahone on one side here, tagged onto Wow. Eva's players, Last long but life. Abax Atte, from Ravana downtown, even. managing to steal the point away, but they're not done quite yet. Being You so subscribe, man. aware Thanks of the for- positioning where Viewers, Yago is and the rest. Mani, thank AGL you so much also for close the by. Very difficult for Anavia loss. They were not only But fighting it's a the but par, AGL, look at Global. Cypher. This might be a distraction because his teammates are close by. Cypher, But defending Cypher, a 1v1 Cypher. is going to be difficult with Yago lost, MRBA lost. వీళ్ళు They ఎత్తనా ఉన్నారు already కదా, went ఎందుకు out ఆడినా with 0 points in the previous game, and now if they do it, it's going to be even more tougher. You might be right with sound that like Cypher women. being అసలు కవరే వదలట్లే బ్రో ఆడు భలే అబ్బా అబ్బా అబ్బో అబ్బో. ఏం గుద్దాడయ్యా. with that vehicle. ఏం కొట్టాడు బాయ్. యువస్ వర్సెస్ ఏజీఎల్ That might be our lost, but nothing is unlocked. ఎగరేసి కొట్టాడు ఎల్వో ఇస్తాడు మొత్తం రివైవ్ ఇచ్చేసాడు. And now they go again, this time against Evos. Evos Evos takes a ki bit AV of damage here. Battles bought a bit of time. And Mistake throughout order. all Dude, that, kena? Evos has already Ah, been dude, stolen it's away it. into the lobby. Dude. Aim God Sniper. tries to go for the reset. Valiant dashes away Aim to God safety rusher అన్నా? for the time being. Evos థ్యాంక్స్ ఫర్ యువర్ హార్ట్ బ్రో మోహన్. rushes థ్యాంక్ యూ ఇట్ మీన్స్ forward. అలాట్ మామా. థ్యాంక్స్ ఫర్ ద HP so సపోర్ట్. very low by Aim God. Then you will But see now ఓయ్ Telugu ఓయ్ Gaming వాటరా ఎఫ్ ఎక్కడా eliminated. ఎలాగా? This is why your skills are Fighting important. will I- Electrotherapy fighting will protecting them for far so long. That is the reason Evos couldn't fight back. They had Thank you, only Mama. 2 members Thanks, and them Thousand getting girls. taken down. Love you. Thankfully, that's not a full elimination, but there was an elimination that happened. That is Team Apex Gaming and Falcons. Seems like game number 2 is their comeback. Zito, they can come back right now. They are just going in the edge of a circle. Hanging on that south side. Falcon వాళ్ళు కొట్టేశారు బ్రో. Find someone on Central, but they are a little bit too late to party right now. But from what we're seeing, they are gathering all the loot that they have, and they're just going for the basic gameplay. చాలా ప్రెజర్ తీసుకుంటున్నారు బ్రో. ఆ మొమెంటం బిల్డ్ అవ్వాలి బ్రో మన వాళ్ళు. Only question though is how are they going to find యా దిష్టి కొట్టేసినట్టు ఉన్నారా నిన్న. తూ 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 తూ. few moments before it closes in and the second phase shows up, but the battle between AGL and Evos is not yet done. Evos, what is happening? Abax will be able to Look at AGL Cypher right to the face with the M590 Valiant Dash. And now another conversion. Evos hit 9 eliminations. బతికించాడు. AGL what they missed అప్పుడే out because of AGL Guriram in the 9 previous game. They eliminations want to అంట. make it happen. 30 points what Guriram pulled off. AGL want to do it. This is what Thank you we're so much, talking. Rohit Bhai. Guriram Thank you have so much earned for titles. What They happened are after World 14 Series Booyah Global after Champions of 25. for 10 Now they matches. want an After first EWC ఎవరైతే ఉంటారో championship in table లో their వాళ్ళకి name. Falcons, they want to get back to their winning ways that they Table had top లో in ఉండాలి. 24. డైరెక్ట్ గా బౌండరీలు వేసి హంట్ చేస్తున్నారు బ్రో ఇలా ఆర్ఆర్క్యూని. And 6 total మరి ఇది eliminations. కావాలి Apex కదా Gaming, వాళ్ళకి. tag situation and as well. SAT. ఎలాగైనా. The lull, the silence Thanks is for here, your but chai, on the Mama middle side Steve. of the Thanks map for is very sending chai. interesting.
So they're hunt down the members of RRQ somewhere there. We see Troll also falling, E-Boss as well suffering heavy damage. This map, what looks quiet on this side, is hectic on the rest of the areas. ఈరోజు మామూలు టీంలు కాదు. Right now, who might be chilling like a villain at this moment, but we have seen players not only but also argue from the north. So the pitch might happen right now. But again, we are just waiting for the shift of that next phase. As you see it, both of the Korean teams are in there right now. Look at the numbers that these players has been bringing in. And we have highlighted already, Korean United. The number that they can put in the fight, that only shows why. కాకపోతే టోటల్ గేమింగ్ వాళ్ళు మొమెంటం వచ్చింది, దాన్ని యూజ్ చేసుకోలేదు బ్రో. But you see in the mix of it, there's due. SHL బండి నాక్. AGL almost looked like they would survive. Did not still, but now this is game 2. Purgatory. Falcon 7 eliminations, 7 also want to they want to change their fate from getting out of 0 points to at least something. But so far doesn't seem to be the case. Even SHL, they want the points. 77, since that is going to be an elimination, and right at the riverbank will sweep away. Indian teams are struggling. Bhai, first రెండు మనయే. From Indonesia. Now send positivity. ఏం పర్లేదు, మనోళ్ళు చేయగలరు. మనోళ్ళు చేయగలరు. into the stealth mode with that stealth ఇంకా ఉంది. 2 మ్యాచ్లు అయినాయి, మనోళ్ళకి 6-7 పాయింట్లు ఉన్నాయి అంతే. this engagement is happening between ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద టేబుల్ లో ఉంటాయి బ్రో. Managing to just survive the pressure coming in from gives them so much value. But Joker, ఓ 114. వెనక నుంచి వేరే టీం, లౌడోలకి ఫ్లిక్స్ వాళ్ళు వచ్చారు, వెనక ఫాల్కన్స్ వాళ్ళు వచ్చారు. ఫాల్కన్ ఒక్క స్నేపర్ అయిపోతారు లౌడోలు. ఓ వేరే స్క్వాడ్ ఆర్ఆర్క్యూ. ఓ డింకమ్మ, ఏంటిది లవ్ ట్రాప్? ఒకటే వాడు బతుకున్నాడా? శాండ్విచ్ కాదు ఇది, ట్రిపుల్ విచ్. Thai massage from all directions. ఫాల్కన్స్ వాళ్ళు బతుకున్నారు, లౌడ్ వాళ్ళు మాత్రం పిసికేశారు కదరా. అయిపోతాడు ఈ ఫాల్కన్ నోడు, అయిపోతాడు. We can depend on fire. He can go for the extraction while the rest of the team is setting up. But there goes on fire launch pad right now. Who was been taken down by a different squad. AGL has inserted a coin. He is now ready to be the next challenger. లౌడోడ్ ఒక్కడే వాడు బతుకున్నాడు. From this moment, once the second seems to slow down, but again they are chasing and hungry. Thank you mama group. Thanks for your heart mama. Thank you. Sent beer. Want to allow a team to run away with that. We talked a little bit about Buram United having a quiet start, and this map in Thank you bro. Thanks for your trophy. However, positioning wise, they look really good right now, taking their time, and it's open areas in front of them. They don't really have to really fight their way into the zone. Anjamma, thank you only. Thanks for your trophy. Big shout out to you, Anjamma. Thanks for your 2 trophies. Thank you, mama. It means a lot. Thank you. Become the champions at the end of the day. Big shout out to you. Not the best start that they have also had here in Purgatory. How do they get out of it? They go back towards the vending machine to recover their players first. A revival point is also close, but they have enough coins and they will get the player back up. 4 all strong together. They do have 3 of those team boosters put up, and one of which would be the out of zone buff. So that's the reason why they can soak outside of that circle. chill అవ్వాలి. నాకు అసలు స్ట్రెస్ ఎక్కువైపోయింది. Has already moved to campsite, and we see ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు. 10k వాచింగ్ 10k లైక్స్ అంట. ఈజీగా 15k లైక్స్ అవుతాయి. అందరూ ఇట్లా చిటికేసే లోపల లైక్లు కొడతాయి. And Russia is just waiting for the opportunity. Russia. Nadi కరెక్ట్గా స్టార్ట్ అయిన తర్వాత వైఫై ఆగిపోయింది. Just in case they need to pull out. అదృష్టం అన్న ఇది. Fly away.
The situation, the way is on. I mean, both teams very comfortable in their little corners of that map. I'm just waiting for this initiation to happen now. Now looking at everyone right now, the Lion plays from Little hard. leader of a rotation would be Heartbroken interesting to see, but person Abhay eating little heart. pressuring the members onto the other side here. Ayana No kuda one fix is avvadu. truly Rohit, thank you so much, comfortable regardless of bro. what they are in the zone. ఎవడు ఏదో యానిమేషన్ పంపాడు. Still keeps the position of the containers and they will keep it. AGL, however, Ah, they know about this position. Falcons, because they left this position and moved towards the vending machine. Akshaya, They also have thank an you, idea. thanks for your So right trophy. now, RRQ And have to be TS very Sidhu, balanced in the thank you closest mama, surroundings. thanks for your mystery gift. Animation ఎరగదీసావు mama. Yogeshwar, thank you bro, thanks for your trophy. They did that in blue and took the top spot, and now what do they do to get those points? లౌడర్ నీట్ గా రికవర్ అయ్యి వెనక్కి కూర్చుంటున్నారు బ్రో. Against the Team Falcons, and also Trap from behind, and they get the next phase of the circles. And no one moving away from campsite, but four those who are surrounding as well as jumping in across that river. Trouble is brewing. United against Luxo once again, and let's see who's going to win. The lightning zone has been triggered, and no one is moving that much because they don't want to hit by that team India eliminated అయిపోయిందన్న ఈ మ్యాచ్ ఎలిమినేట్ అయిపోయినాయి రెండు కూడా ప్రైజ్ పూల్ మన ఇండియన్ టీమ్స్ ఆ లిస్ట్ నా దగ్గర లేదు 3 to 12 yes Sidhu, thank you mama, thanks for your chai cup. Team Apex Gaming TAG another. Gautam, thanks for your red card mama. And Shravant, thank you bro. Thanks for your bus. Almost getting knocked down here. But I'm loving the fact that they're so patient in keeping Vasana them ఎలా away. రష్ చేస్తాడు Now, చూడండి Ricky forced to reposition. వేసాడు ఇవో సోళ్ళు వెనక్కి వెళ్ళాడు వసానా. MIB are lost. So far, still no eliminations, but they're close to AGL, who have the highest in the lobby, 11 in total. Can there be more for AGL, or is it going to be vice versa? AGL అంటే ఎవరెవరికి ఎంత అన్నా చదువుతాను సరే surrounding with the glue wall, General jumping across the board. That's nameless. And then the last to answer with that AGL will be put to rest, and MIB are lost. highest eliminations ఉన్న టీం ఎలిమినేట్ అయిపోయింది బ్రో వీళ్ళ చేతిలో. Trailer when they thought they will be able to go for a pickup, and with one glue wall they do have the was eliminated. Vasana ఒక్కడే బతుకున్నాడా? Window is opening for Team Falcons, especially with limit on those lines. Same goal consistent mind, and who is the target? The one and only Vasana, who is just going solo right now. Two remaining players. ఓ ఇంకో ప్లేయర్ ఉన్నాడా వసానా? One remaining player. Yeah, cannot really move, but Moshi is still around. The question is whether or not he's going to be able to survive all the way till the end. As for Twisted Minds, they have all the idea in the world now to take out Trap, to be able to take away space from the Falcons. Now, it's going to be difficult. You don't know where exactly everyone's going to be. The lack of information keeps the players at bay. And while all of that is happening, Joker has already been knocked down there by Made in Brazil loss. MIB a loss. They needed this opening, they needed this start, and now they're getting eliminations. But the next best team out going out is going to be Twisted Minds with 10 eliminations. But RRQ, they instantly get put out. What was this by Fluxo? Thanks for your heart. All of them together put RRQ out. And now Twisted Minds, they have another challenge with Falcons throwing the mentors. వీడు దబ్బాసో ఏదో వీడు చాలా బాగా ఆడుతున్నాడు బ్రో. Twisted Minds still holding on, gatekeeping. Twisted Diamond అంట. But on the other side, Motion, final player from BRU, will be taken out. BRU eliminated. 5 టీములు బతుకున్నాయి ఇంకా. లాస్ట్ జోన్ ఉన్నాయి. ఒకటి సౌల్ SATL సౌల్ అవుతుంది. బాబు BRU eliminated. Team Apex Gaming చూసా And the rest of the squad is just waiting. They split up on a 2-2. అరే ఒకటే కదా లౌడోల్ చూడు ఎంత భలే ఆపాడు ఒక్కడున్నా. MIB are lost on the other end. Rigby, the man who was finding the openings, he's been taken down. EU is the one. But Global will protect. They will be able to bring the player back up, but there is MT7. He puts the player General down, and Fluxo are turning this against. Fluxo, 3 members మాత్రమే from the region. Confirmation on Rigby. Team Falcons అయిపోయారు. The last survivors. Bobs is down. This is an opportunity. But last 1v1 to put one player down. But even 1v1 కాదు ఇంకా ఉన్నాయి 4 టీంలు ఉన్నాయి. coming down to ఏలక 1v1. MT7. He finds and ends MIB alone. తీసే ఉన్న ఎమ్మెట్ మీద భలే కొట్టాడు లాస్ట్. లౌడోడ్ ఏం
చేసాడు బ్రో. నేను చెప్పిన ట్విస్టెడ్ మైండ్స్ వాళ్ళు చాలా బాడతారు బ్రో అని. వర్చువల్ హైఫైలు ఇచ్చుకుంటున్నారు. మనం కూడా వర్చువల్ హైవే మామ ఆడండి. సిలికాన్ బద్రి థ్యాంక్ యూ మామ. థ్యాంక్స్ ఫర్ యువర్ గిటార్ అండ్ ఎయిర్ బస్ మ్యాంగో గేమింగ్ థ్యాంక్ యూ బ్రో. అండ్ ప్లీజ్ మామ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మనం అనుకుంటే సుప్ మళ్ళీ లైక్ చేయగలం. అందరూ ఒక్కసారి లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ జ్యూల్స్ మామ. మనం తెలుగులో టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ సేయింగ్. హార్ట్ బ్రేక్ ఇది ఎప్పుడు జరిగింది అన్న? ఏదో మీరు రావాలి. 2,85,650 We are starting to see, I would say, the consistent teams really just rise to the top, right? But most importantly right now, I have to say that despite some teams being not able to come play or shoot back in that one, are starting to rise again in this match. Posso falar? Agora. Pô, bate no X4. Amassou, caralho. మన వాళ్ళు ఎంత వైలెంట్ గా మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎంత సైలెంట్ గా ఉంటున్నారు. బ్రో ఎన్ని స్టార్లు బ్రో వీళ్ళకి? బ్రో ఎన్ని స్టార్లు బ్రో వాళ్ళకి? అండ్ మనం ఇప్పుడే డిజైన్ చేసేసుకున్నాం. He did mention second booyah. So technically this is a second booyah. Yes, throughout the competition. Come on India, you can do it. Yes. Really on the top 3-4 out. Bro అన్ని స్టార్లు ఉన్నాయి బ్రో. ట్విస్టెడ్ మైండ్ వాళ్ళకి వాళ్ళు ఎన్ని కొట్టారు బ్రో కప్పులు? When they ట్విస్టెడ్ మైండ్స్ వాళ్ళు మరి ఇంటర్నేషనల్ అక్కడ ఆల్ సైడ్ కొట్టుకున్నారు. ఇది థాయిలాండ్ లో జరిగింది కదా. Minds be just all out aggressive. Thank you so much bro. But it did fail. So change it up. ఈ మ్యాచ్ was always really good as well. Throws the విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తారంటే 90 పాయింట్స్ దాటిన తర్వాత ఎవరైతే But what I really like to see as well is just really being able to just really take your time, being really patient is also really good. We have teams that are really, really aggressive and high energy, and they just really just run out of gas in after this. There's an interview. Let's send it over to Carol. Hello everyone, Carol Bombshell here. It's a pleasure to be here on stage with you guys. Are you guys enjoying Free Fire? The first two match was amazing, but not as amazing that was for this guy over here. Trap, the team captain for Loud Team. And of course, you guys had a great start today. Start with a booyah for sure. Was amazing for you. So how important it is to get off to a strong start in the finals so you can reach the match point. Como é que foi pra vocês começarem já com um buiazão aí, né? Pra já tirar essa pressão aí de dentro. É muito importante pra vocês já darem esse primeiro buia. Com certeza, a confiança que já estava alta vai ainda mais lá em cima. Um buio no top 2 agora, mesmo com a dificuldade da queda, conseguir segurar o top 2 aí. E é isso, não sei ainda a posição que está na tabela, mas estamos muito confiantes. Awesome. As a Brazilian team has never won a WC before. What would it mean to bring the first AWC Free Fire trophy home to Brazil? O time brasileiro nunca ganhou o EWC, isso é certo, a gente já sabe. O que significaria para você, como jogador, e para o time da Loud serem os primeiros campeões do EWC, os primeiros brasileiros campeões do EWC? Se tudo correr bem vai ser incrível, né? Porque ninguém ganhou ainda no Brasil e quando você consegue uma coisa única, ainda mais satisfatório. E a gente quer muito ser campeão mundial e ser campeão mundial de uma coisa que ninguém tem vai ser melhor ainda. Amazing. So basically what he said was, I'm going crazy right now because getting the first booyah here give us such a great confidence. We get more secure. We can team up even better. We are really happy, but I'm definitely going crazy because I want to know in which position we are in the standings. We know that Buriram was in the first after the first match, but right now we want to know in which positions we find ourselves. And of course, being the first Brazilian team to win a
WC ఒక sponsor 26 చాలా మంది would ఉంటారు. mean a lot Price to ఎంత అంట? us, Price వాడి especially భాష representing Loud right now. We అర్థం know that. చేసుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ కాదు. వేస్తారు ఒక్కోసారి వేస్తారు, అలాగా వాళ్ళు లాస్ట్ మరీ ఇబ్బంది పెట్టేస్తే వేస్తారు. ఆహా ఏంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది. బా తెలుగేంటి ఇంత బాగా అందంగా అనిపిస్తుంది మనకి. బ్రో నిజంగా మందే అందమైన భాష బ్రో. ప్లీజ్ మున్న పోయింది టాక్సిక్ గేమర్ అన్న చెప్పాడు కదా సోదరా. అవ్వకపోయినా పర్లేదు, దే ఆర్ వెరీ గుడ్, దే మేడ్ చాలా ఇట్ మంది till here. స్పాన్సర్లు అవును ఉంటారు మామ. అన్న, ఇంకో ఇప్పుడు స్పాన్సర్లే వస్తున్నాయి చూడండి, వీళ్ళే స్పాన్సర్. వీళ్ళే స్పాన్సర్లు. ఆరాం కొనా వీళ్ళే స్పాన్సర్లు అన్నట్లేదు, మీరు వీళ్ళే స్పాన్సర్లు అయ్యా ఆ. అన్నట్టు ఉంది. అవో వీళ్ళే స్పాన్సర్లు అయ్యా. సౌదీ ఇంకా ఫ్లై సౌదీ, సౌదీ. ఫ్లై సౌదీ. ఎప్పటికైనా నేను సౌదీయా. పైలట్ అవ్వాలనుకున్నాను బ్రో చిన్నప్పుడు, పుల్లట్ అయ్యా. నేనా ఉమ్. నేను చిన్నప్పుడు. సైంటిస్ట్ అవ్వాలనుకున్నా బ్రో. ఎంబీఆర్ అంటే మొన్న పోయి టీమే కదా, అంటే ఎంఐబిఆర్ థ్యాంక్ థ్యాంక్ యూ బ్రో. ఆ? ఇటు నూరు విశాల్ యూ లేదు, సో లేదు, మచ్ లేదు, బ్రో. మాది BRU టీం థ్యాంక్ నాది. యూ సో మచ్ బ్రో. అది బిఆర్యు కొన్నా. ఎందుకులే ఊరిరామా? వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఆడుకుంటాం అంటే మాది ఆడుకుంటారా నటించండి ఫ్లుక్సో, కొన్ని ఇండియా రోజులు అని కాదా ఫ్లుక్సో. పంపించా. బిఆర్యూలో మొసానా వసానా వసా ఇది మున్నా వైపు నుంచి ముసానా. ముసానా 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 వసానా. ఓకే ఓకే ఓకే. పండు థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ చీలే. ఇంకెవరికి జ్యువెల్స్ పంపలేదా? ప్లీజ్ సెండ్ సమ్ జ్యువెల్స్ మామ. ఈ రోజు ఇండియా టీం ఒక్క బోయన్న కొడతదా కొట్టదా? కొడతది చాట్ కొడతది కొడతది. కొడతది. తప్పకుండా కొడుతుంది. ఛాంపియన్ రైస్ కొడతది. యాక్టివేట్ అయ్యే 8 లేదా 9 గేమ్స్ బూయా ఏ కొడుతుంది. టీం కొడతది ఫస్ట్? ఎస్ఎటి వాళ్ళు కొడతదా ట్యాగ్ కొడతదా? యాక్టివేట్ అయ్యి అర్థం లేదు మామ నీ కామెంట్ కరెక్ట్. యాక్టివేట్ బిఆర్యూకి అవుద్ది ఫస్ట్. వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ ఓవరాల్ స్టాండింగ్స్ తెలిసిపోద్ది మీకు. చెప్తారు వీళ్ళు. ఫస్ట్ లైన్ వాళ్ళు కొట్టారుగా BRU fast బూయా గా. కాదుగా. ఇండియన్ టీమ్స్ నేమ్ చెప్పంట. సౌల్ SATL సౌల్ ఒకటి ఉంది అలాగే అండ్ man. టీమ్ భలే అపెక్స్ ఉన్నారా ఇద్దరు మ్యాన్ ఆఫ్ అన్నదమ్ముల్లాగా. ప్రైజ్ మనీ చెప్పన్నా అంటే బ్రెజిల్ ఇందాక ఇద్దరు గుర్తించుకుని జ్యువెల్స్ చెప్పింది వల్ల అదే యూస్ bro. చెప్పంట. 1 million dollars అన్న. సూపర్ చాట్ చేసినట్లు లెక్క అంతే. నాకు మీకు టాటూలు ఎలాగో భలే free expire నచ్చుతున్నాయి బ్రో. అయిపోతాయి. వీళ్ళిద్దరూ చేతులకి కాదు వేయించుకుంటున్నాయి. కాదు మొన్న ఆ, మొన్న ఇంత ఈ రెడ్ షర్ట్ ఇంతకు ముందు వీళ్ళ టీమే. ఇండియన్ టీమ్స్ నేమ్ చెప్పండి చెప్పాను కదా. అవునా? SATL వర్సెస్ ఫ్లక్సో సారీ టీమ్ SATL అండ్ యోగా యోగా నా పేరేంటి, యాగోనా ఇటు పేరు యాగో, ఏదో పేరు యాగో. M7 యాగో యాగో MT7 జ్యువెల్స్ కన్వర్షన్ రేట్ అంట 1 రూపీ మేబీ. MT7 ఫ్లక్స్ అది మారుతా ఉంటుంది మామ. పైగా యాగో కూడా 30% కమిషన్ తీసుకుంటాడు యూట్యూబ్. ఫ్లుక్సో యుగో కూడా ఫ్లుక్సోనే. జ్యువెల్స్ కన్వర్షన్ ఇంకా ఎవరికి తెలియదు మామ. ఈ రోజు నైట్ అవుతుంది. కాకపోతే మాకు అందరికి ఆడదు. యూట్యూబ్ బాబాయ్ 50 ఫ్రీ జ్యువెల్స్ ఇచ్చాడు. ప్లీజ్ Free సెండ్ ఇస్తున్నాడు. చేయండి. మీకు ఈ మంత్ expire ఎండ్ కన్నీ అయిపోతాయి. ఎక్స్పైర్ అయిపోతాయి. చూడండి అన్న. ఆగస్ట్ 3 ఈ మంత్ కల్లా అయిపోతాయి. సో ప్లీజ్ సెండ్, మాకైనా పనికి వస్తాయి. ఆగస్ట్ టాప్ అప్ 3 చేయమని వరకు అడగట్లేదు. ఇబ్బంది చేస్తారు. ఫ్రీగా ఇచ్చి అడుగుతాను. బ్రో ఆగస్ట్ 4 సెలవా? ఆగస్ట్ 3 నా పుట్టినరోజు తర్వాత తీసేయమని చెప్పాను అడిగి. కప్పు ఓహో. ప్రిడిక్షన్ మీది ఎప్పుడు బ్రో? ఆగస్ట్ 3 ఆ, కాదనుకుంటా. ఇంకా ఆగస్ట్ 15 ఉన్నారు. 9 పాయింట్స్ తర్వాత ఎవరు బుయ్య కొట్టకపోతే కాదు. ఎవరు గెలుస్తారంట. టేబుల్ గోల్డ్ టాపర్స్ కాయిన్స్ థ్యాంక్ యూ బ్రో. అన్న ఫోన్ నెంబర్ మార్చ్ 14 ఎప్పుడో డాన్ అన్నది అనుకుంటా. 13 మార్చ్ మొత్తం మార్చ్ నితిన్ది 16. డాన్ అన్నదే విజయరామ్ ఓహో, బ్రోది, 16 రాజ్ది డాన్ అన్నదే విజయరామ్ బ్రోది. వరుసగా వస్తాయి వాళ్ళ ముగ్గురి. వరుసగా వస్తాయి. నాది 16. 10 మ్యాచెస్ తర్వాత టేబుల్ టాప్ 14 ఒకళ్ళది 15 మ్యాచెస్ తర్వాత టేబుల్ టాప్ లో ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్స్. అన్నా నీ నోటిఫికేషన్ ఇండియా ఓపీ కంబ్యాక్ లోడింగ్ అంట. మేబీ దేవుడి దయ వల్ల మంచిగా మన వాళ్ళు 90 పాయింట్లు చేసి విజయ్ బ్రో కొన్ని టేబుల్ టాప్ లో నారాయణ థాంక్యూ. ఛాంపియన్ వల్ల గెలవకపోయినా టాప్ అన్న చేస్తే చాట్ క్లోజెస్ లైక్ ఒక టాప్ 6 లో ఉంటే చాలు బ్రో మన వాళ్ళు. వై is she asking them when they are not going to speak English? How could we understand? వచ్చినాయంట. ఏ బద్రి దేవరా హలో. ఏం చేసుకోండి జెల్స్ పంపు. భలే ఉంటున్నారా బాబు మీరు. డేట్స్ ఫిక్స్ కాలేదా ఫర్ ఎంపీజీ టోర్నమెంట్ అంట. ఈ రోజు నైట్ ఫిక్స్ చేస్తాం. ట్యాబ్ తెచ్చుకొని కూర్చుందాం బ్రో. క్యాలెండర్ కూర్చొని ఒకసారి ట్యాబ్ తీసుకొస్తాను మామ. మనం తెలుగు కమ్యూనిటీ కప్ ప్లాన్ చేద్దాం. మణికంఠ థాంక్యూ బ్రో, థాంక్స్ ఫర్ 10 10 జ్యువెల్స్. మ్యాచెస్ తర్వాత హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి నీహా రెడ్డి థాంక్యూ బ్రో, థాంక్స్ ఫర్ యువర్ 20 జ్యువెల్స్. నీహార్ రెడ్డి. ఎన్ని మ్యాచెస్ అయ్యాయి రాకీ అంట? రెండే అయినాయి. ఇంకా తన 2 మ్యాచ్లు అమ్ముకోవాల్సి వచ్చింది. బుయా కొట్టిన యాక్టివేట్ అయిన తర్వాత బుయా ఎవరైతే కొడతారో వాళ్ళే విన్నర్స్. అంతవరకు రాదన్న, అంతవరకు రానివ్వరు. మరి 10 మ్యాచ్ల వరకు వెళ్ళనివ్వరు. చూడండి వెళ్ళరు. మాక్సిమం ఒక 6 మ్యాచ్ల తర్వాత ఛాంపియన్ రైస్ యాక్టివేట్ చేస్తారు మామ.
లేదు వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ టీమ్స్ అన్న. మన పవన్ 2 థ్యాంక్ టీమ్‌లు యూ తప్ప మామా మన 2 గోట్ టీమ్‌లు తప్ప ట్రోఫీ మిగతాయన్ని ఫుల్ పంపించినందుకు ఎక్స్‌పీరియన్స్‌డ్ చాలా అంటే టీమ్స్ చాలా అయ్యి. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ఏ లాట్ పవన్ బ్రో. ఆల్రెడీ ఆళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ లాబీస్ ఆడిన టీమ్స్ ఇది. ఆల్ ఈజ్ వెల్. ఒక్క నిమిషం ఇక్కడ అక్కడ ఫైట్ ఇది హైలైట్. ఈస్ కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారంట. కప్ చెప్పలేం మామ. ఒకళ్ళని ఫిక్స్ అవ్వలేం. ఎందుకంటే అది లక్ మీద బేస్ అయి ఉంటది Hey తెలుసా? ChatGPT, ఇప్పుడు I'm పాయింట్ రైస్ going యాక్టివేట్ to చేసినా create a Telugu నువ్వు బూయా Community చేయాలంటే Cup దానికి season లక్ 2. కావాలి. I want to double the slots and double the prize pool as well. So plan the tournament. Action, sent The 350 finals should be అవునా? థ్యాంక్ యూ on weekend, and సాయి that వికాస్. is on Sunday. And the semi-finals and finals must be on Friday and Saturday. And plan the remaining group stages accordingly. చాంపియన్ రష్ అంటే ఏంటయ్యా అంట. చాంపియన్ రష్ అంటే నువ్వు ఇప్పుడు నీ పాయింట్స్ గేమ్ లో ఓకే ఒక మామా 5 మ్యాచెస్ కి మనమైతే ఒక టోర్నమెంట్ 90 ఓవర్ పాయింట్స్ వ్యూ అయితే అది తెలుగు చాంపియన్ రష్. కమ్యూనిటీ కప్ సీజన్ 2 టోటల్ 576 టీమ్స్ అయితే ఉంటాయి. ప్రీవియస్గా 288 టీమ్స్కి కానీ మేమైతే రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చాం. అండ్ ఈసారి వీఆర్ గోయింగ్ టు డబల్ ద స్లాట్స్. ఓన్లీ 576 టీమ్స్ విల్ బీ ఏబుల్ టు రిజిస్టర్. అండ్ ప్రైజ్ పూల్ వచ్చేసరికి 20,000 రూపీస్. మేము ఇది డబల్ చేయాలి అని అనుకుంటున్నాం. నెక్స్ట్ టైంకి విల్ సి. నెక్స్ట్ వచ్చే టోర్నమెంట్ రెస్పాన్స్ బట్టి లాస్ట్ ఇప్పటికే స్పాన్సర్స్ ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు. అన్న మేము 50,000 ఇస్తాం ప్రైజ్ పూలు, సంథింగ్ మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మీరు చేయండి మా పేరు పెట్టుకొని టోర్నమెంట్ అని చెప్పి. బట్ నాకు ఎవరి దగ్గర నుంచి తీసుకొని ఇది చేయాలని లేదు. విల్ ఫిగర్ అవుట్ థింగ్స్. నేను అది మా మేనేజర్తో డిస్కస్ చేసిన తర్వాత ఐ విల్ సే. బట్ సేమ్ ఇదే విధంగా మనమైతే తెలుగు కమ్యూనిటీ కప్ సీజన్ 1 అని చెప్పి ఒక టోర్నమెంట్ చేసాం. దాన్ని ఫస్ట్ ఛాంపియన్స్ కొట్టింది టీమ్ ఏజెంట్స్ అన్న. పేరేంటన్నా? ఏజెంట్ ఎలైట్. టీమ్ ఏజెంట్ ఎలైట్ వాళ్ళైతే కొట్టారు తెలుగు టీం. నాకైతే చాలా మంచిగా నచ్చింది. అండ్ వాళ్ళు క్వాలిఫై అవుతారని అనుకున్న FFMAC అప్పటికే అయిపోయినట్టుంది అది. సో నో ఇష్యూ. అండ్ ఇప్పుడు మనమైతే తెలుగు కమ్యూనిటీ కప్ సీజన్ 2 అయితే చేస్తున్నాం. మన తెలుగు స్క్వాడ్స్ని ఎంకరేజ్ చేయడానికి నేను తెలుగులో టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైజ్ పూల్ వచ్చేసరికి 20,000 రూపాయలు ఈసారి. ఛాంపియన్స్కి 10,000 రూపాయలు వెళ్తాయి. రన్నర్అప్స్కి 6,000, థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 4,000. అండ్ ఓపెన్ క్వాలిఫైయర్స్ జరుగుతాయి. ఎవరికి ఎంట్రీలు ఇవ్వటాలు అవి ఏమీ పెట్టలేదు ప్రస్తుతానికి. వీ హ్యావ్ 576 టీమ్స్. దాంట్లో 48 గ్రూప్స్ అవుతాయి ఇంటూ 12 టీమ్స్. టాప్ 6 వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు ఓపెన్ క్వాలిఫైయర్స్లో. రౌండ్ 2 288 టీమ్స్ ఉంటాయి. అంటే 24 టీమ్స్ ఉంటాయి 12 గ్రూప్స్ కింద. దాంట్లో టాప్ 4 మాత్రమే క్వాలిఫై అవుతారు. అండ్ ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ 96 టీమ్స్ మధ్యలో ఉంటాయి, విచ్ ఈస్ గోయింగ్ టు బీ 8 గ్రూప్స్ ఇంటూ 12 టీమ్స్. టాప్ 3 మాత్రమే క్వాలిఫై అవుతారు. అండ్ సెమీఫైనల్స్ దగ్గర 24 టీమ్స్ ఉంటాయి, 2 గ్రూప్స్ 12 టీమ్స్. టాప్ 6 ఇన్ ఈచ్ గ్రూప్ విల్ క్వాలిఫై. సో గ్రాండ్ ఫైనల్స్ ఒక్క టీం మధ్యలో జరుగుద్ది, ఛాంపియన్స్. సో ఈ విధంగా డిసైడ్ అయితే అవుతుంది అనమాట. అండ్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తాము ఎప్పుడు అనేది డిసైడ్ అవ్వాలి. ఓకే, నో ఐఎమ్ అనౌన్సింగ్ ద టోర్నమెంట్ ఫార్మాట్. కుదిరితే రేపు ఒక్కరోజు వదిలేసి మండే దగ్గర నుంచి స్లాట్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే మండే కాదు సండే. సండే వదిలేసి మండే నుంచి రిజిస్ట్రేషన్స్ ఇస్తాము. అండ్ కుదిరితే మొత్తం నాకు తెలిసి ఈసారి ఎక్కువ సేపే పట్టిద్ది అని అనుకుంటున్నా రాకేష్ బ్రో. మేబీ అవును, ఎందుకంటే 500 స్లాట్లు అంటే 500 స్లాట్లు అంటే కష్టం. రోజులు పట్టింది. ఓకే, 500 స్లాట్లు అంటే మేము వీఆర్ అరౌండ్. కెన్ యూ టెల్ మీ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ దట్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ టోర్నమెంట్? లైక్ ఓపెన్ క్వాలిఫైయర్స్ ఈస్ బిట్వీన్ 576 teams. That means every team will have 4 players and 1 additional player for backup. So 5 players into every team, or else 4 players into every team. Can you please tell me the number? అదే చెప్పేది బ్రో. దాదాపు 2,304 ప్లేయర్లు అయితే ఆడబోతున్నారు. అదే 5 ప్లేయర్లు ఒక్కొక్క టీం కానీ మనం లెక్కేసుకుంటే 2,880 మంది ప్లేయర్స్ అయితే మన తెలుగు కమ్యూనిటీ కప్ అయితే ఆడబోతున్నారు. సో మినిమం యాక్టివ్ ప్లేయర్స్ మనకు కావాల్సింది 2,304 మంది. సో చూద్దాం, విల్ సి.
అండ్ ఈ కప్‌కి మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీకు యూట్యూబ్ బాబాయ్ ఫ్రీగా 50 జియోల్స్ అయితే ఇచ్చుండుంటాడు. ఆ 50 జియోల్స్ కుదిరితే సూపర్ చాట్ కింద చేయండి. మీరు ఫ్రీగానే వచ్చిన జియోల్స్ మాత్రమే సెండ్ చేయండి. ఎటువంటి డబ్బులు ఇచ్చింది చేయొద్దు. ఆ ఫ్రీగా వచ్చిన జియోల్స్ 3 తారీఖు ఎక్స్‌పైర్ అయిపోతే నెక్స్ట్ మంత్. ఆ లోపలే మనం ఈ తెలుగు కమ్యూనిటీ కప్ పూర్తి కూడా చేసేద్దాం. అండ్ కుదిరితే ఐ విల్ ట్రై టు డబుల్ నెక్స్ట్ ప్రైజ్ పూల్. అంటే ఇప్పుడు 20,000 ప్రైజ్ పూల్ ఉంది కదా! నెక్స్ట్ టోర్నమెంట్‌కి వి విల్ ట్రై టు మేక్ ఇట్ 40,000 ప్రైజ్ పూల్. సో, ప్లీజ్ ట్రై టు కాంట్రిబ్యూట్ విత్ జియోల్స్. చాలా గట్టిగా ట్రై చేయండి మామ. ఓకేనా? కుదిరితే మీ పేరెంట్స్ అకౌంట్స్‌లో ఉన్న ఫ్రీ జియోల్స్ కూడా పంపటానికి ట్రై చేయండి. అండ్ అలాంగ్ విత్ ద డేట్స్ based on this, I want to lock in the registration things as well. I want to open the slots for registration on 20th. I want to finalize teams and filter out everyone on Tuesday. And I think this should happen. All the open qualifiers should happen on 22nd or else 23rd. Or else shall I open the registrations on 19th Sunday, and I will filter out on Monday, and I will try to finish all the open qualifiers by 21, 22 and 23rd. Is it possible or else there is a time crunch? What do you recommend? I want to 3 రోజుల్లో మీకు ఇది అవుద్ది. I want to have grand క్వాలిఫికేషన్ finals అయితే on అయిపోద్ది. Sunday. So tell me the realistic things I can టైం stretch this thing. టేబుల్ So షెడ్యూల్ ఫిక్స్ చేసేమనండి ఒకసారి. అదే స్కెడ్యూల్ అడుగుతున్నా. I would avoid rushing with 576 teams. Verification alone can take a full day అంట. Sunday registration is open. Monday registration continues. Tuesday 21st registration closes. Team verification and slot confirmation. ఆహా! Wednesday 22nd open qualifiers అది లాంగ్ జరుగుతాయి. అయిపోద్ది అది. 24 teams. అండ్ 23rd ఓపెన్ క్వాలిఫైయర్స్ ఇంకొక 24 టీమ్స్కి. ఫ్రైడే రౌండ్ 2 జరుగుద్దంట 24 గ్రూప్స్కి. అలాగైతే మీకు ఇది 2 వీక్స్ పట్టుద్ది టోర్నమెంట్. 2 వీక్స్ పట్టుద్దా ఈ టోర్నమెంట్? ఇలా పెడితే మామూలుగా అయితే మీరు సండే నాకు తెలిసి మన వాళ్ళు ఒక అరగంట రిజిస్ట్రేషన్స్ అవగొట్టేస్తారు. వెరిఫికేషన్ ఏం చేయరుగా మన వాళ్ళు ఇంకా 576 టీమ్స్ జస్ట్ డిస్కార్డ్ లో బ్రో నేను వాళ్ళు రూల్స్ ఏమనుకుంటున్నాను ఇవ్వడం తెలుసా, వెళ్ళే ఆ, కొద్దీ మనం ప్రైస్ పూల్ పెంచితే దాంట్లోకి హిందీ వాళ్ళు ఎంటర్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి బ్రో. మనం అలాగైతే తెలుగు స్క్వాడ్స్కి లిమిటెడ్ అయ్యేలాగా వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ క్రూషియల్ ఇంపార్టెంట్ ప్రూఫ్ టు సబ్మిట్ చేయండి అని అడగటం అది తప్పు. అలా అని స్టూడెంట్ ఐడి స్టూడెంట్ కూడా ఐడి అడగలేదు. కార్డ్ తీసుకోవడం కూడా తప్పు. అదే నాకు ఏ విధంగా వెరిఫై చేయాలని ఉందంటే డిస్కార్డ్కి వచ్చి స్క్రీన్ షేర్ చేసి కాస్త తెలుగులో మాట్లాడి ఒక నిమిషం ఏ ఊరు, ఏ కాలేజు, ఏం చేస్తున్నారు అని చెప్పి అలాగైతే మాట్లాడితే మరి వేరే వాళ్ళతో హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళతో మాట్లాడితే ఎలాగా? ఐడి లాగిన్ చేయాల్సి వస్తుంది కదా వాళ్ళు. మనం ముందు మాట్లాడాల్సి వస్తుంది కదా ఎక్కడి నుంచి అని చెప్పి. ఏముంది ఐడి ఇస్తారు వాళ్ళు అప్పటికి. చెప్దాం. కాదు అది లేదంటే ఒకటే ఆలోచిద్దాం బ్రో, కానీ వచ్చి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి లొకేషన్ చూపించమందాం. వాడు అంతే ఎక్కడున్నాడని సరిపోయింది. తెలుస్తుంది కదా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఓపెన్ చేస్తే. అప్పుడు ఆంధ్ర రిజిస్ట్రేషన్ అప్పుడు తెలంగాణ తెలుగు అని వాళ్ళకి ఇచ్చారు. అలా చూపించింది కాదు అనుకో. బ్రో, రిజిస్ట్రేషన్ అప్పుడు హిందీ వాళ్ళు ఏమంటారు తెలుగు వాడితో చేస్తారు. తర్వాత అలా ఆడుకుంటారు. ఆ తర్వాత మనం చెక్ చేయం కదా అయిపోయిన తర్వాత. బ్రో మరీ అంత మోసం చేసే వాళ్ళకి వెళ్తే ఇంకేం చేయలేం బ్రో. ఇంకా దానికి మించి మరి ఇంకా మనం అలాగే ఎలా ఉంటది ఇది వ్యాపారం అంటారు. బ్రో 2300 మందిని మనం ఎలా వెరిఫై చేసి రిస్ట్రిక్ట్ చేసేది చెప్పండి. చేయలేం, మనం రిస్ట్రిక్ట్ చేయలే అదే చెప్తున్నా. సో వెరిఫికేషన్ ఏం వద్దు, వచ్చిన మరి వాళ్ళని అలాంటప్పుడు ఇది వదిలేయడమే. చేసాను అంతా వదిలేయటమేనా? అంతే వెరిఫికేషన్ మరి. ఏం పెట్టుకోవద్దా? వెరిఫికేషన్ ఏం పెట్టుకోవడం కష్టం, మన వాళ్ళు అంతే చేయలేరు. మరి. విశ్వాసం కష్టం. నలిగిపోతారు చేయడానికి. ఎలా వెరిఫై చేస్తాం? మహా అయితే మనం ఏమన్నా మన అడగాలంతే. ఏమన్నా ఏ ప్రూఫ్స్ టూల్స్ అడగాలి. ఏమన్నా వాడి ఇప్పుడు రెజ్యూమ్‌ని ఎలాగ అప్లై చేసినప్పుడు ఇది చేస్తారో అలా చేయాలి. అది ఆ. దానికి పెద్ద అంటే కథ నెక్స్ట్ కథ వీక్ చూడాలి. 26th ఆ టైంకి మనం 1 ఏమి minute. టోర్నమెంట్ ఫైనల్స్ చేసేయలేమా? ఈజ్ ఇట్ చేయాలంటే పాసిబుల్? పాసిబుల్ థ్యాంక్ యూ అవుద్ది. బ్రో. పాసిబుల్ అయిపోయిద్ది. నేను చెప్తానులెండి నైట్ మాట్లాడదాం. 26కి ఫైనల్స్ అయిపోవాలి. బీయింగ్ లివ్ 25th హ్యాపీ. సెమీఫైనల్స్ హలో 1, బ్రో. హ్యాపీ బ్రో. 24th థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సెమీఫైనల్స్ వి పూజ 2. హలో. అదే శ్రీనా 24th సెమీఫైనల్ 1, 25th శ్రీనా సెమీఫైనల్ 2, థ్యాంక్ యూ బ్రో. 23rd క్వార్టర్ ఫైనల్స్. ఈ మిగతా ఉన్న 3 రోజుల్లో వీళ్ళు గ్రూప్ స్టేజ్‌లన్నీ అవగొట్టేయగలరా? Membership received.
చాలా గ్రూప్స్ ఉన్నాయి. విశ్వాస్ భయ్ అడగాలి. బిఆర్యు ఎలిమినేట్ అయిపోతుంది. బిఆర్యు ఎలిమినేట్ ఓ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందిరా? ట్యాగ్ తీశారు, మన ట్యాగ్ వాళ్ళు తీశారు. ఓడి అంకమ్మ బిఆర్యు టాప్ 1 టీమ్ ని మన ఇండియన్ టీమ్ ఎలిమినేట్ చేసింది బ్రో. సారీ మనం ప్లానింగ్ తర్వాత పెట్టుకుందాం. తెలుగు కమ్యూనిటీ కప్ ది we are going to conduct tournament for Telugu players as well, so let's go. The third confirmation for the Kings of Kings, but at least unlike BRU, EVOS, they have a second win in this game. A little bit of a civil war here between RRQ and EVOS. Yen dabbaguttaru mama BRU వాళ్ళకి #tag_OP in the chat guys. Can they continue to rise up to the top? They have no idea who they took down. So then champions అవుతారు అనుకున్న టీం ని ఎలిమినేట్ చేశారు బ్రో. As long as they can maintain this momentum after winning out that initial fight. Loud up against Falcons on the other hand. And you've got Waka from the front with a VSK. They got that done absolutely well, and now they're going in for the chase. Karoro's going to be stuck all alone here. Icewave's not going to find the tag on him just yet, but Trap cutting down the distance here. Max 7 in hand. Karoro's about to be popped, and he puts him down on the ground. Beautiful play so far from the Brazilian squad. Now, no out of that for Karoro. Trap did say during the interview with Caro that they are feeling really good after the first booyah. And they have been local champions multiple times. And one of the things that is missing is this EWC trophy and the World Series finale. At least for now, RRQ, also a team that only finishes second. They're definitely looking to break that curse here on Paris stage. Bhai on the corner, that's going to be Joker down. RRQ with a 6 point. Table top ఉన్న వాళ్ళు స్టార్టింగ్ అయిపోతారో వేరే వాళ్ళకి ఛాన్స్ all alone outside. This was that replay. ఇదిగో షోటో ఓపి బోల్తే. And he just shut down the hopes of Buriram in the second game after once again a fiery start for your 3-time world championship. Never 3 times world championship at the Esports World Cup. They get taken out of the lobby prematurely. EVOS on the other hand, lion after lion, they'll hunt down. We just saw RRQ find one earlier. Either way, లైన్ వాళ్ళు కూడా అయిపోతారు బ్రో. టాప్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోతారు. లౌడ్ వాళ్ళు కూడా లేపిన్. At this point of time, they're going to be regretting bringing the Skylar in, but it is what it is. SHUL on the other hand, bumping into yet another Brazilian squad out there. Yago with sliver of health, and Yago TAL from afar, cutting down the distance, slowly catching up with them. And perhaps this third party can allow SHUL to pull in a couple of revives. Let's see if Bunny can make that rescue mission happen. और बाबा बन्नी ओकड़े बचकुने SHUL लो. Wants to provide long range support, but he's getting pinned down as well. Twisted Knives. He's the same place, getting knocked down from afar. Is Bob delivering on the platter. third party la na. Yeah, you sit on my shoulder, buddy. I'll pick you right up. Diamond brought right back in here by the box. Diamond, beautiful play off the top. GG. 24 in hand, but Exposi looking for the vending machine. And Butches in will be able to take him away. The guard of the vending machine failed on his mission, and Twisted Minds don't get to take the squad out of the equation just yet. A big clutch there from Butcherson. But earlier on, when we saw BRU get wiped out, it freed up command post. So Team Apex Gaming now have full control of the southern side of the map. Lion not in a good spot. EVOS catches up to RRQ again. The rematch. The young RRQ will get eliminated. That gets the drop, but EVOS prevails, and they lock in that fifth point. I've been troll that is isolated. Ray finds that finisher. Yeah, you got roll the one and only EVOS. 6 eliminations in hand already. 6 eliminations for SHUL. They were all spread out on the battlefield. MIBR lost on the other hand, bumping into Falcons yet again. This one just does not end. Empty sexy down on the ground. Round A7 on a high ground here. Has got the Winchester in hand. Pina in shooting distance in the crosshairs. But he does not get the job done. He has to be pushed off here. Catches up with him, and from up top, the SKD straight to the head. Rowdy was looking for the vending machine, but prevented. And Yago's going to turn tails here, trying to get out of there as quickly as possible. But the hit list has been gone. And MIBR with their final player, although they have the stealth bites, they're not going to be able to get away from this Falcons. They know exactly where he is. And this is going to be the end for MIBR here in this lobby. The retirement of
Just to confirm the Bro, elimination, ఎంత Yago can calm గా ఉన్నాడు bro వాడు. There's no escaping అదేగా. the talents of the Falcons. No Or escaping, escape అవడం లేదు. removed Nice, in nice, place. nice. And that puts Main Loud bad and కూడా Twisted ఎదురు Minds in a పోయారు. comfortable spot. Both teams who've had a Loud booyah so కూడా far తీశారు. now leading the 8:30 pack just అయిపోతుంది. because BRU is not in it. 9 అయిపోద్ది 9. On the next update, we're going to see Morris' ఒకవేళ capability ఎవరైనా of champion even avoiding the hit list. మీ టోర్నమెంట్ లో ఎలా జాయిన్ అవ్వాలి అంట. రిజిస్ట్రేషన్స్ చెప్తాం, డిస్కార్డ్ లో జాయిన్ అవ్వాలి రిజిస్ట్రేషన్స్ కి. We're going to expose in a totally different way. Brilliant play, brilliant strategy out of Falcons. And now, Twisted Minds versus Fluxo. Bob's MT7 as the rest of Twisted Discord Minds use the zip restrict line చేయాలా to అంటే cross the అందరూ battlefield. Diamond has got MT7 in his crosshairs. MT7 on the other hand focusing on the airdrop. They want to make sure they've got the weapons of choice to take on Twisted Minds as well as the utilities. ఇంకా లేదు బ్రో, కంగారు పడకండి, ఇంకా స్టార్ట్ ఇంకా ఇంకా ఎప్పుడన్నా Almost messed that up. మన డిస్కార్డ్ లో But MT7 the sniper just could not take a విశ్వాస్ decent భాయ్ CQC. చేస్తే బాగుండు. Yep, Twisted ఈ Minds with the ప్లానింగ్ daylight బ్యాక్ robbery and an Playing extra point final into the టీమ్ తో pocket. ఇది పెట్టుకుంటా. Fluxo forced to run away. ఛాంపియన్ Hot రష్ shots అంటే headed towards the bomb, but he still needs to hold the force. 90 If points you find an isolated joker, అంటే ఛాంపియన్ they రష్ need to యాక్టివేట్ secure some అవుతుంది. space at the south stadium లో for పెడతారు event. MT7 to come back into the lobby. Fluxo, 4 మ్యాచ్లు చేసినా surprisingly అదంతే. very, very spread ఎవరైతే out as a team. 90 నాకు points టీం లేదు చేసి అంట. కొడతారో first. ఫస్ట్ ఇండియన్ టీమ్స్ ని If you look at this map, usually చెప్పండి బ్రో, ఎవరు సపోర్ట్ చేయాలో అర్థం కాదు. టీఏజీ టీమ్ ఎపెక్స్ గేమింగ్, ఇది ఒక ఇండియన్ టీమ్. SATUL సోల్, ఇది రెండో టీమ్. ఈ రెండు టీమ్స్ మనం భయ్ ఒకసారి కూర్చొని వాళ్ళని మేనేజ్ as far as those points are concerned, he didn't really rake in a lot of eliminations. In fact, Fluxo hasn't really looked very strong. సరే on వెళ్ళి the అడుగు field ఒకసారి. so far as 586 టీమ్స్. I'm looking ఓకేనా, రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఓపెన్ చేద్దాం, నాకు షెడ్యూల్ కావాలి. అదేలో సార్ ప్లాన్ చేసుకుంటారా, నాకు కుదిరితే ఇప్పుడు అవ్వదు. ఎందుకురా అంత నెగిటివ్ గా అడుగురా, అడిగితే పోయేదే ఉంది. both of them are not in the ball. There's a lot of real estate freed up for everyone else. The game should slow down temporarily until maybe the 11-minute mark, and until then ఏం వినపడట్లేదు నువ్వు మాట్లాడేది. left and right, and then brought back by the vending machine. That means it's going to be some free points for the teams who manage to find these eliminations. But he tried his best. అరే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కాదరా, మాకు బ్రీఫ్ ఇవ్వరా, నైట్ అయిపోయే లోపల టైం ఉండదు కదరా నైట్. Really to disable any of his నువ్వు ఇప్పుడు defenses, ఖాళీగానే but ఉన్నావు just కదా, to నీకు cut the పని ఉంది distance ఇప్పుడు. down and expose. He's finding Jack as well, and now SHUL left with one final survivor. Can India find a way to get back into this matchup? Through this squad. ఇది మూడో మ్యాచ్. Team Apex Gaming on the other hand started off అప్పుడు మాట్లాడు, రిజిస్ట్రేషన్స్ అంతా సెటప్ చేయించి పెట్టు. fighting the Brazilians. Loud and a grenade and లౌడ్ కి 79 లౌడ్ కి ఇలాగ అవుతుంది AGL. and that starts off a big one, and that's a massive advantage because that's అయిపోతారు లౌడ్ అయిపోతారు ఇప్పుడు. బాబా ఇంకొకడే లౌడ్ లో అయిపోయింది టీమ్ వైప్. Perfect execution from మన AGL. ఇండియన్ టీమ్ కి ఇది అవ్వాలంటే నైస్ రా, మన వాళ్ళకి అడ్వాంటేజ్ రావాలంటే ఇది జరగాల్సిందే. Down the stairs and trap absolutely caught out. Not really sure what the plan was, but glory Cypher with the అందరూ great execution of the స్లాట్స్ రిలీజ్ టైం చెప్పండి, చెప్తాం. I think the play there was supposed to be players the alone. M79 to be sent down to that lower ground, and then of course those grenades to take out the players from the front lines. But unfortunately, before he could get into position, he just got shot out of the spot with the M590. Beautiful play out of Cypher there in that moment. But now Twisted Minds up against EVOS. Both these teams know each other very మన well తెలుగులో from the ఎవ్వరికి Southeast Asian అసలు region. టోర్నమెంట్ మినిమం నాలెడ్జ్ లేదరా. It is EVOS right now leading with the eliminations as well as the utilities. Twisted Minds not too far behind them. But you look at the టీమ్స్ బతుకున్నాయి, 32 అంటే మొత్తం అన్ని టీంలు ఫుల్ బతుకున్నాయి బ్రో. అమ్మా లాస్ట్ లో ఉన్న 11-12 ప్లేస్ లో ఉన్న టీములు మన ట్యాగ్ గోల్ ఈసారి మంచిగా ఆడితే బాగుండు. చాలా డామినేటింగ్ గా కిల్స్ కొట్టుకున్నాయి బ్రో మిగతా ట్విస్టెడ్ మైండ్స్, AGL, ఈవోస్. నెక్స్ట్ టైం మనం కూడా వెళ్ళి ర్యాంక్
I think there's a fair chance you do not అన్న నువ్వు టోర్నమెంట్ పెడుతున్నావు అవును బ్రో టోర్నమెంట్ పెడుతున్నాను Next ball fights used by Russia. He gets a easy flank around the left hand side. He finds the circle flanks before the rest of his brothers. బ్రో రియాద్కి ఎంత బ్రో ఫ్లైట్ టికెట్ ఎక్కువ ఉంటుందా And Russia right after he gets into spot he gets shot in the back. 20,000 వెళ్ళి రావడానికి 40,000 50,000 ఖర్చు He was called for the ball breaker. Lightning zone now. Twisted Minds cannot step out. రోజుకి ఒక 5,000 ఉంటుందా హాట్ లో Almost saving it. It was the A124 thrill of battle that gave them the bravery to step into that battle. But Twisted Minds turned the situation around for themselves. స్కోప్ కూడా ఓపెన్ చేయట్లా Finds a nade and a snipe Russia. Going above and beyond and putting Evo on his back. One more. Exposing the boss remainders of Twisted Minds. ఇల్లు అయిపోవాలి ట్విస్టెడ్ మైండ్స్ Can he complete the cycle? ఒకడికి ఇచ్చాడు The revive, but Russia has done more than enough. It's his turn to maybe get his teammates back into the game. The boss over the blue wall. అక్కడలే ఎక్కుతారా The best, beautiful. Gets the insurance policy first on that revive, bringing Diamond back into play. And then going for the shutdown. But their chances of surviving this lobby and getting a booyah is absolutely slim. చూడు వచ్చి మన పక్కన ఒక నీడేస్తారంటే Apex on the other hand, right beside SHUL, who have had a full squad recovery, looking for the next zone. Can he stay a ninja? Nah, they've spotted him already. పడిపోతుంది ఎక్కడి నుంచో వీడు కనిపించాడు మనోడికి EVOS here. పడింది AJL that takes that away. ఆ జోన్ కి ఎలా వెళ్తారు మిస్టర్ మైండ్స్ ఎలిమినేటెడ్ బ్రో ఇండియాలో చచ్చిపోయాడే పాపం ఇవోస్ ఎలిమినేటెడ్ నైస్ AGAL as well as Fluxo, the only two other teams that have managed to secure a booyah on Kalahari from this EWC stage. Can they take it all the way? Lion has been fairly quiet after a few mishaps at the very start. Haven't secured a single elimination for himself. Fluxo on the other hand, tanking a lot of damage outside the circle. Spots out SHUL on the rotation. వెనకాల నుంచి ఏదైనా ఒక్క స్ప్రే చేస్తే కార్డుతో అంతా అయిపోతారు And Fluxo wants to steal that away. MD7 knocks down Troll. He makes sure he gets the confirmation as well. AGAL getting those shots in, making sure they scare the players on the side of Fluxo back. And they're trying to keep money pins it in. Yeah, this is a good game for Fluxo and AJL to pull ahead of the curve because some of the Apex players are already out. One more. Sci-Fi can get the snipe play, still get never touch this guy. Bunny is also pinned down behind that glue wall, and it's only a matter of time before AJL finds him. Lion now will join that fight, and maybe that's the distraction that will bail Fluxo out of the situation. టీఏజీఓలు వచ్చారు టీఏజీఓలు కూడా పర్మనెంట్ కవర్ లేదు Getting the pick up with the glue walls, and they take the equation as well. మనోళ్ళు కూడా అయిపోయారు టీఏజీఓలు As SHUL Esports makes the exit from the lobby. మూడు టీములు బతుకున్నాయి అంతే బ్రో ఇది చాలా కష్టమైన మ్యాప్ బ్రో ఇది Definitely geared up for the booyah here. Car98 కే చాలా భయంకరంగా చేస్తారు Car98 కే బీభత్సం అన్న అసలు I totally forgot that they were still alive and kicking. All three of these teams have already performed. They're looking to pull off their second booyah. Which one will be able to secure that for themselves? AJL bringing the whole squad of AJL together with him, backing him up as he cuts the distance down between their squad as well as Fluxo. But they realize right under the bridge, Fluxo will be dangerous. And they take a quick U-turn. They have to deal with Falcons here. And they're going to hope and pray that it is Fluxo that finds Falcons first. Oh, AJL will పోతారు ఇప్పుడు పోతారు ఏజీఏలు జఫాల రొటేషన్ ఏజీఏలు This is good for Fluxo. Corona made his rotation truly and went down to the blue. Pina did take down two, but now Fluxo completely freed out and might get an advantageous fight against Falcons. Pina needs some help, but the blue zone is pushing them straight into the heat of Fluxo. We're coming at them. Oh, చూడండి బ్రో Fluxo forward, pushes in with the dash
situation. Pina covering himself and Butcherson now needs assistance. Gets knocked down, finds the trade again. His limit trying to hold Falcon together, but he falls to the hands of MC7. Pina brought back up, pops in front of him. కింద స్నైపర్ చూడండి MT7 ఉన్నాడు కింద ఆడేంటి ఏమి కవర్ అవ్వట్లా నాక్ చేశాడు ఓ Falcons get their booyah. Get second booyah at Kalahari. The fifth time they make their run here on this map, and they're సౌండ్ ఆపలే ఉండరా ఏళ్ళ సౌండ్ ఆపలే ఉండరా ఇంకా three teams that squeeze themselves towards that final circle. A brilliant play by Falcons. They got locked down by the thrill of battle off of that A124 initially, but it was Pina and his M590 perfection. Well-timed glue wall. మామ ఇండియా వాళ్ళు ఇంకొద్దిగా సేఫ్ ఆడాలి మామ ముందే He went in for the pop and చెప్తారు బాబాయ్ సూపర్ చేసా చూడు అన్న అంట థ్యాంక్ యూ మామ థ్యాంక్స్ ఫర్ యువర్ సూపర్ చాట్ అండ్ ప్లీజ్ మామ ఫ్రీగా వచ్చిన జూల్స్ అన్ని సెండ్ చేయడానికి ట్రై చేయండి బ్రో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి 15,000 లైక్లకి ఇంకా ఒక 1,500 లైక్లు సో ప్లీజ్ లైక్ and you see the prioritization of the team out there as well. That's exactly what got them the instant pickup in such a dire situation. Without the focus on Diva, I think they would have been wiped out already. And that's exactly what makes these passive skills so important. Absolutely, and because of that, Falcons get themselves 28 Apex Gaming 6th position low with 12 points. AJ they are not too far behind, right? 21 for 12 to 24 double the points కంటే ఎక్కువే ఉన్నారు టీమ్ ఫాల్కాన్స్ అండ్ ప్లీజ్ మామ ఎవరైతే చూస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ యూట్యూబ్ బాబాయ్ అందరికీ కూడా 50 ఫ్రీ జూల్స్ అయితే ఇచ్చాడు అవి సెండ్ చేయడానికి ట్రై అయితే చేయండి మామ ఓకే వీళ్ళు కూడా పంపిస్తున్నట్టు మ్యాంగో లస్సీ అర్జెంటీనా ఫ్లాగ్స్ అండ్ దాంతోపాటు మంచి మంచి యానిమేషన్ ఉన్న స్టిక్కర్స్ ఉంటాయి అవి పంపించడానికి ట్రై చేయండి ఫ్రీగా 1000 జూల్స్ కూడా ఇచ్చారు టోటల్ పాయింట్స్ ప్లేస్మెంట్ పాయింట్ ఎలిమినేషన్ పాయింట్ లో బ్రో ఎలిమినేషన్ పాయింట్ లేకపోతే మన వాళ్ళు 90 పాయింట్స్ ఫస్ట్ కొట్టి ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేయలేరు మీకు అర్థమవుతుందా అదే నేను చెప్పేది ఇలా బుయాగా ఆడకూడదు ఇంకా ఎలిమినేషన్స్ కి ఆడాలి ఎలిమినేషన్స్ కే ఆడాలి చూడండి బ్రో నీట్ గా లామినేషన్ చేయించుకొని వచ్చేసారు బ్రో అంటే దాని మీద ఎన్నిసార్లు అన్నా రాసుకోవచ్చానేమో ఇండియా ఓడిపోయింది ఒక మ్యాచే కదా బ్రో థ్యాంక్ యూ బ్రో హర్షవర్ధన్ థాంక్స్ ఫర్ యువర్ మ్యాంగోలెస్ ఇంకా ప్లీజ్ నైట్ టోర్నమెంట్ టైప్ లో రూమ్స్ పెట్టు అన్న ప్లీజ్ అంట చూద్దాం కాదు కామ్రేడ్ ఒక టోర్నమెంట్ పెట్టామంటే టోర్నమెంట్ క్రైటీరియా అయిన తర్వాత ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయిన తర్వాత దానికి టోర్నమెంట్ అన్నది ఇది ఉంది టోర్నమెంట్ ఈడబ్ల్యూసి ఇది అవుతుంది దీని తర్వాత ఛాంపియన్ అయిపోతే ఛాంపియన్ ప్రైజ్ మనీ ఇచ్చేసి అయిపోయింది అంతే వాళ్ళని తీసుకుని వచ్చి మీరు ఛాంపియన్స్ కాబట్టి మీకు మేము జాబ్లు ఇస్తాం మేము ఇలా చేస్తాం లేదంటే మేము వచ్చేస్తాం అవ్వదు కదా అక్కడ ఏంటది ఏం కాదు ఇక్కడ ఇది టీమ్ లైట్ ఉంటే కెన్ ఇండియా విన్ ద ట్రోఫీ మున్నా ఈ స్పోర్ట్ టీమ్స్ ఎలా ఫామ్ చేయాలి అంట చూడండి బ్రో మనం పెడతాం కదా టోర్నమెంట్ తెలుగు కమ్యూనిటీ కప్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ లో ఉంటది మాక్సిమం ఓకేనా మనం కుదిరితే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తాము రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసే టైం తప్పకుండా చెప్తాను స్ట్రీమ్లో ఉండగానే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేయిస్తాను ఈసారి మీరు చూద్దరు లైవ్లో జరగటం రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వసన్న వాళ్ళకి ఏదో చెప్తున్నాడు ఈడ మేనేజరు ఆర్ ఎల్స్ ఇది కోచ్ మనోడా ఓకే ఇంత హైప్ ఇస్తున్నాడు బ్రో ఈ ఓబిఎస్ బాట్ అని చెప్పి దీనికన్నా అదే 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 ఏదో హైప్ ఇస్తున్నాడు ఏదో తేడా ఇరుకం ఇది ఆ పక్కన బాగుంది మూడోది రైట్ సైడ్ అది ఆటోమేటిక్ ట్రాకింగ్ చేస్తుంది మనం ఇది చేయదా ఇది చేయదు అనుకుంటా అది ఆటో ట్రాక్ చేస్తుంది రైట్ సైడ్ బాట్ తినాక లిటిల్ హార్ట్స్ విరిగిపోయింది హర్షవర్ధన్ థ్యాంక్ యూ మామ థ్యాంక్స్ ఫర్ యువర్ జెల్స్ బ్రో లవ్ యూ హర్షవర్ధన్ నాకు విరిగిపోయిన హార్ట్ నాకు కర్ణాటక తెలుగు స్క్వాడ్ జాయిన్ అయిన సీజన్ తెలుగులో అయితే జాయిన్ అవ్వం బ్రో కర్ణాటకలో ఉంటాయి ఎక్కడ ఉంటాయి బెంగళూరులో ఉంటాయి కాదు
మొన్నెవడో మన స్ట్రీమ్ టైటిల్ చూసి తెలుగు కమ్యూనిటీ కప్ అని టైటిల్ సీమ్స్ రేసిస్ట్ అని పెడతాడు. ఏముంది రీజనల్ లో మా ప్లేయర్స్ ని ఎత్తుక్కుంటున్నాం అని చెప్పడం అంతే రీజనల్లో మేము ఎంకరేజ్ చేయడానికి పెట్టుకుంటున్నాం. చేసుకోవడానికి అదే మీరు మనం ఒక ఎంబీజీ స్క్వాడ్ పెట్టుకోవడానికి మేము పెట్టుకుంటున్నాం అని చెప్పుకోవడం అంతే, టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి. కెన్ ఇండియా విన్ ద ట్రోఫీ అని అంట. కష్టం ఇలా ఆడితే, కొంచెం అగ్రెసివ్ ఆడాలి. 3 మ్యాచ్లు అయినాయి. 3 మ్యాచ్లు మన వాళ్ళు బాటంలో ఉంటారు చూడండి, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు మన వాళ్ళు. టాప్ 6 లో మెయింటైన్ చేస్తే ఏమన్నా ఒక అవకాశం ఉండేది. స్ట్రాటజీస్ మీద ఒక వీడియో చేయండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ అంట, కంప్లీట్లీ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఫ్రీ మేము మా డబ్బులతో పెడతాం టోర్నమెంట్. లేదు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఇంకో మీరు కూడా ట్రోఫీలు యూట్యూబ్ అబ్బాయి ఇచ్చిన ఫ్రీ జ్యువెల్స్ పంపండి, మీ డబ్బులతో కూడా పెడతాం టోర్నమెంట్. మీరు కూడా సపోర్ట్ చేసినట్టే మామ. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీ వల్లే తెలుగు కమ్యూనిటీ టోర్నమెంట్లు కూడా వస్తుంది అక్కడ. మీ సపోర్ట్ లేదని నేనేం చేయలేను. అండ్ ప్లేయర్స్ ఆడి బాధ్యతగా ఉండి మంచిగా కమ్యూనిటీ కాంట్రిబ్యూట్ చేయకపోతే మన కమ్యూనిటీలో ఎప్పటికీ ఈ స్పోర్ట్స్ గ్రో అవ్వదు. లేకుండా మంచిగా ఆడుకుంటే బాగుంటుంది. ఈడ ఐజీఎల్ ఉంటే నేను ఆడను అని రాకేష్ బ్రో అన్నట్టు అలా అనకూడదు. మొన్న బ్రో ఆడినట్టు నీళ్లు పట్టుకుని అలా చేయకూడదు. మంచిగా ఆడాలి. అలా ఒక ప్లేయర్ వీక్ గా ఆడితే ఇంకో ఈడు వాళ్ళు ఓడిపోతున్నాను రాకేష్ బ్రో బ్లేమ్ చేసినట్టు చేయకుండా మంచిగా ఆడాలి, అప్పుడు బాగుంటుంది. లేదంటే ఏముంది, ఎలిజిబిలిటీ ఏమన్నా ఉంటుందా అంట. మొబైల్ ప్లేయర్ ఉండాలి, అబోవ్ 40 లెవెల్ ఉండాలి, ర్యాంక్ హీరోయిక్ కంటే అబోవ్ ఉండాలి, ఏజ్ ఆఫ్ 14+ ఉండాలి, ఏజ్ ఒక 14 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. తెలుగు వాళ్ళు అయితే ఇంకా మంచిది, ఎందుకంటే తెలుగులో ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. బ్రో నా ఫ్రెండ్ స్క్వాడ్ FFMSC లో క్వాలిఫైయర్ తెలుగు స్క్వాడ్ అంట. పేరేంటి? నా ఫ్రెండ్ తెలుగులో FFMSC లో క్వాలిఫై అయ్యారు బ్రో అంటే పేరేంటి అని అడుగు. స్క్వాడ్ పేరు రాకేష్ అన్న, నేను సింగిల్ ప్లేయర్ ఉన్న స్క్వాడ్ లేదు ఎలా మరి అంట. ఇలాంటి వాళ్ళ కోసమే ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది ఒకటి చేసుకుని అందులో ఎవరికైనా కావాలితే యూఐడీలు పెట్టుకుంటే, లేకపోతే డిస్కార్డ్లో ఏమన్నా ఒక చిన్న రూమ్ లాంటిది తయారు చేసి ఎవరికైనా ప్లేయర్లు కావాలనుకుంటే అందులో అనౌన్స్ చేస్తే నచ్చినోడు వెళ్ళి ఐడికి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళతో మాట్లాడుకుని స్క్వాడ్ ఫామ్ చేసుకున్నారంటే బాగుంటుంది. అన్న మన టోర్నమెంట్ రూల్స్ చెప్పు అన్న. రూల్సా? మన టోర్నమెంట్ రూల్స్ అన్ని కూడా రూల్ బుక్ కూడా దీంట్లో ఉంటుంది మామ, డిస్కార్డ్ లో ఉంటుంది. ఓకే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ 4, లెట్స్ గో. So that India can get a little bit more excited. Let's see if or not they take this one all the way. They haven't had a booyah on Bermuda just yet, but I'm hoping this is the first one for team అయితే ఫస్ట్ 51 పాయింట్స్ ఉన్న ఫాల్కన్ అలా ఓవరాల్ గా 90 పాయింట్స్ చేస్తారు. తర్వాత ఛాంపియన్ రష్ అనేది they're making me a bit nervous. Do you drop that bottle? ఎవరైతే బూయా చేస్తారో it might just happen. TAG, you better win this one out. వాళ్ళు బూయా చేస్తేనే this is quite the shift, because usually Fluxo prefers to go straight for Mars Electric. I know, right? వాళ్ళు పీక్ లో దిగారు బ్రో, బిఆర్జీ వాళ్ళు ఎంత ధైర్యం మన డ్రాప్ పాయింట్ లో దిగటానికి. వాళ్ళకి have something that we don't know. ఎంబీఆర్ వాళ్ళు క్లాక్ టవర్ ట్యాగ్ గోల్ ఎక్కడ దిగారు? real estate they can both share in ట్యాగ్ గోల్ ఏంట్రా కన్మిట్ల ఇదిగో లుక్సోల్ తో ఫైట్ ట్యాగ్ గోల్. coming out on top, and Fluxo again off to a good start. A very callous push there in that situation. Choros down, Buchzin as well as Jiu, shot from afar. Really get to see exactly who is taking the shots up against them, but it doesn't matter. KD God's on the way out of this sticky situation. And like a cowboy, he's riding away. No sunset, so I guess it doesn't matter. In this context, luckily there's no sunset. Nuh-uh. There will be an early exit for TAG. Hey, don't say that. I was waiting for them to come back. Same, man. I was hoping the same as well, right? And again, that's the concern that I did brought up, because I was expecting that, you know, మనోళ్ళకి మొమెంటం బిల్డ్ కావాలి. High teams, experienced ones, especially those that qualified directly into the grand final. గొర్రె పడిపోతుంది. అక్కడ ఏం చేస్తారు అనుకుంటున్నావు? ఇద్దరు ఒక్కొక్క Twisted Minds did in the game too. So for the teams from India, this is
probably the బతికేస్తారు, biggest pressure బతికేస్తారు, they've ever బతికేస్తారు. faced. And under all these aggressions from the teams and how fast the lobby has been going, it is going to take a while to get used to it, and it better come fast. Yeah, looking at అయిపోయింది, బతికేశారు. they're definitely going in for the hunt onto Team Apex Gaming. They managed to take down Katie God, but that's not going to give them an extra advantage because the revival was already completed. The squad is on the way back in. So very intentional play, executed to perfection there by the Brazilian Giants. SS Looks so getting 4 points off of TAG at the very SATUL get-go. వాళ్ళు Buriram on వీళ్ళు the కూడా other hand, ఫైట్లు just తీయాల్సింది 1 బ్రో. point so far. They send the UAV out. Can they find more? Well, TAG got lucky for just a little bit because they actually got to peak, and that's why Buriram usually spends a bit more time hanging around. So because Buriram moved a bit of slightly stripped, TAG actually gets a second chance in this lobby. Not so lucky, not so sure about Lowe's though. They're about to run into BRU. Lion beelining towards where the boss is. That could be రెండే రెండు టీంలు ఇండియన్ బ్రో. 11th and 12th SATUL SATUL TAG. From the side of Twisted Minds, Bass is going to get caught in a tight little spot here. Joker with the Falcons 824 flanking around the right hand side. Della 41 pushing on forth. Spots out Bass. Joker gets the first shot in. Bass pulls up a good glue wall. He's going to be able to block the shots from Della. Grenade's not going to find him just yet. Bass has got the Drogon in hand. The Joker will RGS out of the equation. Troll వేసాడు. SATUL trying to interfere in the situation, but the time turner is going to allow the Lions to pick their buddy up and find that recovery as well. An extra glue wall inside the time turner just in case they break it down. But just no aggression from the side of SATUL just yet with no shots. Limit is going to get tagged up here as well. And it is a battle that I did not expect to see the Thai Giants join. And this is now turning into a three-way Falcon వాళ్ళకి పడుతుంది. Falcon వాళ్ళకి పడుతుంది. as Lions now start shooting down the Falcons. లైన్స్ వాళ్ళు వచ్చారు. Both Falcons and Lion, and that's why they instantly backed జాతీయ off. నుంచి ఎస్కేప్ అవ్వకపోతే మనల్ని Lion ఎస్కేప్ to be చేస్తారు. the Falcons problem instead of themselves. Limit just got picked back up. Twisted Minds వాళ్ళు వెళ్తున్నారు మన వాళ్ళు వెనకాల. Pick themselves into shape. But there's still a trade between Lion and Falcons. Guerrero finding game stream. That is the back broken on the Lion side. They no longer have the anchor, and Lion will be forced to split up. Brilliant play, brilliant counter by Falcons. 46 లేవు, ఇద్దరు మాత్రమే పోయారు. 12 టీంలు ఇంకా బతుకున్నాయి. 5 నిమిషాలు అయిపోయింది. See, they can స్టార్టింగ్ pull 5 away minutes. some numbers from that equation. Intentionally or unintentionally, help the Falcon squad of SATUL survive. The Lions didn't go in for the pressure since Falcons got a couple of numbers off of them as well. Now the Bears still under pressure. This time it's Twisted Minds ని finds him. And that's about it. What a turnaround. 1917 gets the knock. Can he get the confirmation? Can he get the double? Can he get a triple? Locked down by the thrill of battle. The flank comes through from the back. Good glue wall. And he checks the elimination. ఏమి కలిసొస్తుంది ట్విస్టెడ్ మైండ్స్ వాళ్ళకి. Absolutely insane play there. Hunted down by the entirety of Evos and comes out with a 2-0 head-to-head so far. And the entire game, పడింది. రెండో షాట్ అబ్బా స్నైపర్ అటు చూసాడు బ్రో. క్యాలిక్యులేషన్ ఈ ఓసోడు. అది గేమింగ్ హాయ్ మామా థ్యాంక్స్ టు సూపర్ జాక్. టోర్నమెంట్ టైమింగ్స్ అంట, మనం కూడా సాయంత్రం పెడతాం. Twisted Minds right above on the revive. Don't tell me he's going to drop right in here. That might be the distraction that Team Apex Gaming is going to need. SATUL on the other hand. ఈ Falcon వాళ్ళు వదలట్లేదురా మనల్ని. Got the high ground advantage. Limit sent out already, so he's on cooldown for the active skills. Jack's going to be spotted out from afar. Pina quickly repositions towards the lower ground. They pulled out the painted refuge off of that Steffi earlier on, but no nades were sent from the side of Falcons. That could be the active waste. It's a 2v2. A little prematurely. అయిపోయాడు. That's a big play, and Buddy with the Drogon goes in for the నైస్ జీజీ బోల్తే బ్రో. స్నైపర్ ఎంత ఓవర్ పవర్ అయిపోయిందో బ్రో. With the car 98. Nice bhai. Completely scattering the front line of ఒక టీం ఎలిమినేట్ చేసింది మామా ఇండియన్ టీం. TAG on the other hand, you wanted the Indian team to step up, AJ. I think they ఇందాక వాళ్ళు బోయా కొట్టారు కదా బ్రో. as they were chasing down isolated members as well.
and this could put them in a good spot and give them more games in this finals. With Falcons removed, now it is Twisted Minds and looks so chance to get ahead. Towards the bottom of the leaderboard. If they can climb up consistently, maybe get into the final circle, they stand a good chance. Man, the Bears is just having an unlucky run here in this Bermuda lobby. Tagged up again, can he pull off a superstar play? This time it's Katie God with the M1970, the double revolvers up against the Bears. Does have the SMG in hand. The Bison, deadly. A sharp shot here. The Bears quickly finding the recovery of the Superman and the backup from afar. Unfortunate. Exposy brought right back in here. Twisted Minds continuously on the revives. Now Shoto needs to turn tails and get the heck out of there. Because you've got two players on the side of Twisted Minds with a high ground advantage, and Diamond has the BSK. That's it. He tries to get away. Diamond, you know this man. Two shots, Shoto. One more. Some luck is keeping him alive. But finally taken down. Took too long for Diamond, but finally sorted that out. Longer than they needed. Exposy, he is running all the way from चलो peak to चलो join चलो his అన్న teammates. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ 10,000 మంది వాచింగ్ 15,000 లైక్లు చేయగలమా ఒక్కసారి మామ బన్నీ 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 team coming in from the eastern side. SAUL have been VRU చెక్కే బన్నీ let's see if Bunny can come out on top. ఓ వెనకాల నుంచి పడుతుంది Bunny against the captain and Jonah Besson. Man, I mean, Jonah's a monster always, but in that situation, he was definitely outnumbered. The rest of the players on the side of Buriram having the crosshairs on him from afar. Moshi spotted Jack as well, but Jack with the valiant dash. 1v1 తీసేయచ్చు బ్రో. A little bit of a distance between himself as well as the super sniper of Buriram. But the rest of the SHUL players are not out of the woods just yet. Spotted out by Buriram, Jonah as well as Get High XL out in the open. Troll has got the Car 98 and the BSK. Oh no. The quick scopes will get in absolutely nothing. Perfect defense off of Buriram. ఎవడో దిగాడు వెనకాల. And we've got Loud. Yeah, he doesn't see Jonah with a stealth Lion? so క్లౌడ్ పైన కింద ఈవోస్ three-way fight. If it is, Could even be a four-way Husky. RQ joins it. You call it a There you go. with a snipe onto BZP. Apex is going to try and capitalize on this, but he's going to be pinned down in this warehouse as well. If Lion pushes ఏ మన గ్లోబల్ టీములు వీళ్ళు వాడే టెక్నికల్ చూస్తే కామెడీగా ఉంటుంది అన్న ఒక్కడు కూడా నీడి ఏంటన్న వీళ్ళ మీదకి Assisted by Evox from down the They call out the painted refuge from Steffi, protecting them from any nades that will be tossed up onto the roof. So that's a brilliant defense here by Lau. That ice grenades are not going to do anything to them. Dragon Freeze will not scratch them at all. But the painted refuge used up already. They all get tagged up by the Moko. Evox knows exactly where they are. All that's the lightning zone as well. లైకులు చేయాలమ్మా లైకులు చేయాలంతా ప్లీజ్ 20,000 లైకులు టార్గెట్ ఈరోజు to plan their escape route if needed, or at least just hold here for the other teams to take themselves out. పైనుంచి కష్టం బ్రో. Under pressure, trap, clear vision of him. BRU critical, unfortunately, as they actually lost the fight. మనోళ్ళు SATL వాళ్ళు ఎంటర్ అవుతున్నారు జోన్ లోకి. కదిలిస్తావా మోషి ఒక్కడే BRU లో ఎలిమినేట్ చేయొచ్చు అనుకుంటే AGL వచ్చేస్తున్నారు చూడండి రష్ చూడండి. Could just see the end here, nameless. I don't know if he knows. Cypher should check this. Flanking round, Cypher Get him. spots him. Moshi is not going to survive this one. Buriram taken out. Their banner burned out of the skies. Fantastic start. Just no great follow-up from your three-time world champs. 0 placement points again, AJ. Another early exit. I mean, so far the pass has been hot and he's nice. but same as TAG can move and pull this back. TAG మనోళ్ళు రివైవ్ ఇచ్చేసుకున్నారు. ఇద్దరే ఉన్నారు. So it all comes down to moving as a huge Twisted Minds వాళ్ళు రివైవ్ ఇచ్చేసుకున్నారు. Walvin మామా the other side of the building of the window. Walvin needs some distance to reconvene with his teammates. Oh man, the guy had no glue walls. He almost got shot in the back. But thanks to his lucky stars, they're aligned for the team perfectly right now. Fluxo
But luck is about to run out for TAG. They do not have the resources needed to survive this final circle, and they don't have the number of players on their side as well. Will luck be on their side? A riptide rhythm from another squad, giving the opener here. As EQL losing lives one after the other as well on the opposite end. And the 4-5 still has Ledha kicking out on the out. They're holding on so well. So much కిందోళ్ళు కొట్టేశారా వీళ్ళు? They've weathered the storm for now, so our TAG వాళ్ళ మీదకి వచ్చేసారు మన వాళ్ళు కింద. the warehouse to drop into it needed. Fluxo did bail TAG out from the jaws of Twisted Minds for a while, but now TAG will have to somehow get out of this with minimal. SHUL eliminated. SHUL, although they survived long enough into the 12th minute mark, 12th minute mark, ఇంకా హార్డ్లీ 5 నిమిషాలు ఉందంటే మామ ఈ గేమ్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో గెస్ చేయండి మామ చాట్ లో. మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే మీకు నెక్స్ట్ రోజు అంతా బాగుంటుంది. సో గెస్ మనోళ్ళు రివైవ్ ఇచ్చుకోవాలి. The Lion just wiped out 3 out of the 4 Fluxo members too as they were going on the cross. The high ground advantage was too good for Lion to pass up, and now he just Wolvin వచ్చి రివైవ్ ఇచ్చేసాడు. should spell the end of TAG into the blue. Wolvin actually finds that revive when KD got to extend their lifeline, and he's on the MT7. Wolvin loses the fight. But MT7 ఇద్దరు కొట్టుకొని ఎలిమినేట్ అయిపోయింది. ఆ నాక్ తీసి చచ్చిపోయాడు చూడు. మన టీమ్ లో ఎలిమినేట్ అయిపోయింది బాయ్. Elimination points wise, that's exactly where we see the big improvement coming through from the squad. నేను చెప్పానా ఓవర్ పవర్ అయిపోయిందన్న కారణం ఏంటి? మరీ దారుణం అన్న. On the survival stage, you didn't have these big boys, you didn't have these monsters prowling around. It's a tough lobby to say the least. Lions now rotating away from Twisted Minds. Fluxo versus RRQ, the big. అండ్ మామ మీకు యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కావాలంటే కింద కిక్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ లో యాడ్ లేకుండా ఈ స్ట్రీమ్ చూడొచ్చు. Thrill of battle at the A1 the sniper of RRQ this situation tries to అది కూడా ఇప్పుడే RRQ points for MIBR, and that's the 4 that they pick up in this lobby. Good stuff. MIBR lost needed intervention. They needed a way back into this finals, and I think they found that opening. Now it's about converting that into more. Lau still holding on strong. The next circle. Let's see if it decides whether Lau gets to stay. Nope, out into the open we go. AJL primary position to function all of these points for the far end. If AJL gets this booyah, they are going to be so close to 90 points. On this roof, they have played their defense perfectly. Nobody has been able to punish them. Nobody has been able to kick them off. Now the blue zone will finally do free registration అంతా నేను అనౌన్స్ చేస్తాను. Free registration amount ఏ కదా. How will they make their move in towards the next circle? Now lightning zone has been called out. It is not AGAL's bolt maker, potentially from MIBR, as they are looking to make their way a long journey towards the next zone. Blue wall melters laid out here by AGAL. General's going to be in a lot of trouble, but the shots, the cover from Yago allows him to make the quick rotation round, and MIBR are still safe. The only way to really make this competitive is for Lord to get that booyah somehow. BZP hanging on by a thread now. Top back up. ఇలా ఫ్రీ కిల్లులు రావాలని రాసి పెట్టుంటే ఆవిడ BZP Nix comes in as well. లౌడ్ ఎలిమినేట్ అయిపోయేలా ఉన్నారు. Also winning out his one against Quaksha. Lion not to be denied. Yes, Lion steps on in right after that double nade from the side of Twisted Minds. Beautiful play. And of course, it is Lions that get the biggest slice of this pie through those points. Simon still trapped by the thrill of battle. He can't use his active skills just yet. Goes in for the Superman right outside the zone, tanking a lot of damage. Traps down on the ground. BZP needs to go in here for the pickup and come. He can't find the BZP అంటే ఇది ఏం కొడతాడు బ్రో MP5 తీసుకొని. Left here for BZP. And Diamond R98 double. Oy! by AJL for the booyah. Nice. పర్లేదులే ఎల్లన్న బాగా. Bro overall standings ఎవడు బ్రో ఎవరికైనా అయినాయా 90 points? నెక్స్ట్ మ్యాచ్ తో అయిపోతాయా?
puts them one good game away from the 90-point threshold. How sweet would that be? They came up with global finals class squad victory, but it was something that people pushed aside because it's not Battle Royale, it's not the Holy Grail. పాల్గొన్నోళ్ళకి బాగా రోల్ తీరాలి. Before this match, they were 33 points away. I wonder if or not they managed to టోర్నమెంట్ కండక్ట్ చేసి ఈవినింగ్ టైం లో కండక్ట్ చేస్తారా బ్రో? ఎందుకంటే కాలేజ్ ఈవినింగ్ టైం these three Thai squads. కాకపోతే ఓపెన్ క్వాలిఫైయర్స్ అన్ని కూడా మార్నింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. All out in the first game like what Buriram did. But right after that, you see the consistency out of these balls. And Falcons and Houston Royals already with the Abuya earlier and AGL just picking one up. ఫస్ట్ ఓపెన్ క్వాలిఫైయర్స్ అన్ని ఒక రూమే కదా బ్రో. Grand scheme of things, Southeast Asia doing phenomenally well out there. This was exactly what happened back in Riyadh in 2025. Get a hot start on Bermuda in game 1. And then absolute silence. Yeah. And it has happened 2 rounds in a row. You gotta feel what the players are thinking. I think Wasana is starting to feel this. అండ్ అన్న ప్లీజ్ అన్న ఇంకా ఎవరితో లైక్ చేయదో లైక్ చేయండి అన్న. 20,000 లైక్లు, కెన్ వి డూ ఇట్? హలో గంగాధర్, చాలా హాయిగా ఉంది భయ్. ఆల్రెడీ అయిందిగా. ఫ్రెండ్ స్క్వాడ్ ఎఫ్ఎంఎస్ క్వాలిఫైయర్ తెలుగు ఇంకా స్క్వాడ్ కష్టమేగా అంట, అదేం లేదు. గ్రూప్ ఈ అంట. చూద్దాం ఎలా పర్ఫార్మ్ చేస్తారు అయితే. టోర్నమెంట్ ఫ్రీగా పెట్టండి అన్న. విషింగ్ యూ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ అండి. థాంక్యూ మామ, థాంక్యూ. బ్రో గేమ్ లో లొకేషన్ ఉంటది కదా బ్రో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని అలా వెరిఫై చేయండి బ్రో. గేమ్ లో వెపన్ గ్లోరీ బట్ట అదే మంచి ఆప్షన్, కానీ వెరిఫికేషన్ అంటే చాలా టైం తీసుకుంటది. అన్న వినాయలో వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారంట? 3 కోట్లు మనం. Come on guys, like, share, subscribe. ఇంకా గ్రూప్ ఇవ్వలేదు, ఇంకా స్టార్ట్ కాదన్న, లేడు 2 or 3 అవుతుంది అంట. ఏ గ్రూప్ విక్కీ? ఇండియన్ టీమ్స్ వాళ్ళ నేమ్ ఏంటంట? టీమ్ ఎపెక్స్ గేమింగ్ TAG అండ్ సౌల్ S8UL. సౌల్ లో కాంట్రవర్సీలో అవుతుంది ప్రస్తుతం. 44 SATUL లో బ్రాండ్ డీల్స్ అని చెప్పేదో ఇది కాశీ. ఐ కామన్ బ్రో. అభిషేక్, థాంక్యూ సో మచ్ ఫర్ ఇంగ్లాండ్ ఫ్లాగ్. కానీ తగ్గుతుంది, ఇది ఫస్ట్ టైం కాదు చేయడం. గాడ్ హలో, ఫస్ట్ టైం కాదు ఇది చేయడం తగ్గలాగా. తగ్గనే కాదు బ్రో, ఆ ఇండస్ట్రీ అలా ఉంటది బ్రో. వాళ్ళంతా ఒకటే గూడు కొట్టని వచ్చేదంతా. అంతే. మీకు ఏది కూడా డైరెక్ట్ ఇది వచ్చి ఒక ఇది ఉండదు తెలుసా? ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటాయి. ప్రతి టీమ్ కి మ్యాప్ లో ఛాంపియన్స్ ఎనేబుల్ టీమ్ లొకేషన్ తెలుసు. ఉన్న కెనడా ప్లేయర్స్ జాయిన్ యువర్ టోర్నమెంట్ అంట. నో ప్రాబ్లం, అంత రిస్ట్రిక్ట్ ఏం చేసి తెలుగు వాళ్ళు ఉండాలి మీ స్క్వాడ్ లో. మీరు కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, బీహార్ అయినా, ఒడిస్సా అయినా, ఎక్కడి నుంచి అయినా సరే. మేము ఏంటంటే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ నుంచి ఒక మంచి స్క్వాడ్ ని తయారు చేయాలి అన్న ఉద్దేశంతో వీఆర్ ట్రైయింగ్ టు చెప్తారు మామ. ప్లీజ్ మామ, ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఇలా మీ పేరు స్క్రీన్ మీద రావాలంటే జోల్స్ పంపండి మామ. 10 కంటే ఎక్కువ జోల్స్. యూట్యూబ్ బాబాయ్ అందరికి 50 ఫ్రీ జోల్స్ ఇచ్చాడు, మంత్ ఎండ్ కల్లా ఎక్స్పైర్ అయిపోతాయి. సో ప్లీజ్ ఒకసారి మీరు ఫ్రీగా సూపర్ రేట్ చేసిన దాంతో సమానం. ట్రై టు ఓపెన్ యువర్ సూపర్ చాట్ అండ్ పైన గిఫ్ట్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాని మీదకి వెళ్ళి ఫ్రీ జోల్స్. కొంతమందికి 1000 జోల్స్ ఇచ్చాడు, వాళ్ళైతే మంచి మంచి యానిమేషన్స్ పంపించచ్చు. కొంతమందికి ఓన్లీ 50 మాత్రం ఇచ్చాడు. అండ్ మీ బోనస్ జోల్స్ అయిపోతే కనుక 50 ఫ్రీ జోల్స్ అయితే కొనుక్కోవచ్చు, ఫస్ట్ 0 రూపీస్ యూస్ చేసుకొని. సో ప్లీజ్ ట్రై టు సెండ్ ద జోల్స్ అండ్ సపోర్ట్ ద కమ్యూనిటీ మామ. ప్లీజ్ సపోర్ట్ చేయండి మామ. ప్రైజ్ మనీ ఎవరికి వెళ్ళింది? ఇండియా ఇంకా కష్టమే గా 3 టీమ్స్ కి వెళ్ళింది ప్రైజ్ మనీ. 4 మ్యాచెస్ అయినా 6 మ్యాచెస్. టాప్ ఫస్ట్ సీజన్ లో టాప్ 3 వచ్చిన టీమ్స్ కి ఏమన్నా ఇవ్వచ్చు కదా అంట. టాప్ 3 బ్రో. అండ్ థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ చాయ్. యూ బాబీ, థ్యాంక్ యూ మామ. అండ్ సత్యనారాయణ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ మైక్, డ్రాప్ ద మైక్. అండ్ సన్నీ, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ. బిగ్ షౌట్. తెలుగు స్క్వాడ్ ఒక్కటేనా FFMBC లో అంట? ఉన్నాయి ఇంకా 2-3 ఎన్నో ఉన్నట్టున్నాయి. ఎందుకు శ్రీరామ్ చాచా? ఇండియా ఎప్పుడైనా కప్పుకుంటారంట? లేదు మామ, ఇదే ఫస్ట్ టైం క్వాలిఫై అవ్వడం. గన్ అట్రిబ్యూట్స్ అన్న, ఏ టోర్నమెంట్ అయినా గన్ అట్రిబ్యూట్స్ ఉండవన్న. కప్ కూడా ఫ్రీ ఫైర్. థాంక్యూ మామ, థాంక్స్ ఫర్ యువర్ స్ట్రీక్స్ పానీపూరి, థాంక్యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్
ట్రూ టాక్స్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ ఐలాండ్, బిగ్ షౌట్ అవుట్ టు యూ. అండ్ వన్ పీస్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ టేక్ ఎ న్యాప్, ఇట్ అలా మీన్స్ అవ్వదు అలాట్ అలా మామా. అవ్వదు. ఏ సురేష్ టీం థ్యాంక్ అయినా యూ కానీ మామా, మళ్ళీ థ్యాంక్స్ ఫర్ స్టార్టింగ్ యువర్ నుంచి ఆడుకుంటూ ట్రోఫీ. రావాలి. ఏమి ఇంకో ఇంకెవరితో బాబు జ్యువెల్స్ ఏదన్నా ఉంటే పెట్టండి పంపించండి కానీ మామ. కాదు Please send some ఇన్విటేషన్ jewels. ఇది లాస్ట్ టైం కొట్టిన వాళ్ళకి సెమీస్లు ఇస్తాం, ఫైనల్ ఇస్తాం, ఇవి అలాగే పెట్టకండి ఉండదు. బాబు. ఆహా, ఆ, ఇన్విటేషన్ ఏం పెట్టట్లా పెట్టకండి. అన్న, ఓపెనే పెడుతున్నా. ఇన్విటేషన్లు వై ఏమంటారు, నాట్? వై డైరెక్ట్ షార్ట్ స్ట్రీమ్ అంట. రావాలి. కిక్ లో ఫుల్ స్ట్రీమ్ ఉంది వెళ్ళండి. అన్న మ్యాచ్ కి టైం గ్యాప్ ఎంత? 5 మినిట్స్ రష్యా ఇస్తున్నారు. టీం లేదంట. రష్యన్ టీం లేదు. 5 minutes టైం గ్యాప్. బాయ్ రిజిస్టర్ ఎలా కావాలి? లాస్ట్ టైం కాలేదు విన్నింగ్ రిజిస్టర్. ప్రైజ్ ఎంత? విన్నింగ్ ప్రైజ్ చెప్తాం మామా, ఓవరాల్ చెప్తాను. 10 crore, విన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3 crore. నా ఫేవరెట్ హీరో మొన్న, ఫేవరెట్ హీరోయిన్ మున్ని అంట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ శత్రు విట్నెస్ ద యాక్షన్. శత్రు ట్యాగ్ ఆన్ థ్యాంక్ యూ బ్రో, జోనాథన్. థ్యాంక్స్ ఫర్ జ్యువెల్స్ మామా. అండ్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ నాగేశ్వరం ఫర్ కిడ్నీ జ్యువెల్స్. అమ్మేసి మనం కూడా ఒక Super. టోర్నమెంట్ పెడదాం. ఐజీఎల్ అఖిల్ ఫ్యాన్స్ ఫ్రమ్ కొత్తగూడెం అంట. ఆడికే ఉండాలి ఫ్యాన్స్. నీ కిడ్నీ అమ్మేసి టోర్నమెంట్ పెడతాడంట. అన్న నాకు టీం లేదంట. ఫామ్ చేసుకో బ్రో, ఇంకా టైం ఉంది, ఫామ్ చేసుకో. ఈ టోర్నమెంట్ కాదు, రాకీ. నెక్స్ట్ టోర్నమెంట్ అన్న. రాకీ నీ కిడ్నీ అమ్మేసి టోర్నమెంట్ పెడతాడంట. ఎవరు ఎవరు నా కిడ్నీ శ్రీరామ్. టోర్నమెంట్ పెట్టింది? సాయి ఉమా విజయ్ సాయి. శంకర్ థ్యాంక్ యూ మామా, మా కిడ్నీలు థ్యాంక్స్ బాగాలేదు ఫర్ మామ. యువర్ మా సూపర్ కిడ్నీలు పాడైపోయినాయి. శ్రీనివాస్ మంచి థ్యాంక్ యూ కిడ్నీలు సో కాదు మచ్ మావి. ఫర్ క్రికెట్. వాసుబాయ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎవర్ క్రికెట్ మామ. నేను ఒకే Fan. ప్లేయర్ ప్యానల్ వేసుకుని ఆడొచ్చా బ్రో? ప్యానల్ వేసుకుని ఆడొచ్చు బ్రో. వెంటనే కిక్ దొబ్బుతాం. బ్లాక్ లిస్ట్ కిక్ కూడా కాదు ఇంకా. ఆ ప్లేయర్ బ్లాక్ లిస్ట్ ఏంటి బ్రో? అకౌంట్ నేనే స్క్వాడ్ అకౌంట్ బ్యాన్ చేస్తాను నేనే దగ్గరుండి. మీకేం డౌట్ అక్కర్లా. ఏపీ ఇలా చేంజ్ చేయాలంటే ఒకసారి పెట్టేసి లేకపోతే 6:40కి మ్యాచ్ స్టార్ట్ అంట. ఆ ఒక్కడదే కాదు, హ్యాకేషన్ ఒక్కడదే కాదు, నలుగురిది చేస్తా స్క్వాడ్ది. థ్యాంక్ యూ బ్రో, వంశీరాజ్ థ్యాంక్స్ ఫర్ ఎవర్ అర్జెంటీనా. చూడండి అసలు బ్రో, ఆ ఎరీనా చూడండి బ్రో ఎన్ని జరుగుతున్నాయో. నైస్, లవ్ యూ బ్రో, లవ్ యూ. అర్జెంటీనా పంపు. అర్జెంటీనా అప్పుడు మనోడు ఫస్ట్ పంపింది. అర్జెంటీనాకి సపోర్టర్ దొరికాడు. 4th వాళ్ళ స్క్వాడ్ ఏమైంది బ్రో? అవునండి, మళ్ళీ ఇప్పుడు డేట్ అర్థం అవ్వలే. వంశీ రాయ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫార్చ్యూన్ కుకీ. లవ్ యూ బ్రో, లవ్ యూ. టోర్నమెంట్ ఎప్పుడన్నది ఇంకా చెప్తారన్నా. రేపు ఈ రోజు రేపట్లో మొత్తం అనౌన్స్మెంట్లు చేస్తారు. బ్రో రియాక్షన్ స్పీడ్ తక్కువ ఉంటుందా లేదంటే మనం కూడా పట్టుకోలేమంటారా? కొత్త వచ్చి మనం టోర్నమెంట్ రియల్ టైమ్ లో పట్టుకోలేము. మనకి ఏంటంటే వీడియోలు ఎప్పుడైనా సరే స్లో మోషన్ లో కనబడుతుంది బ్రో. మనకి అక్కడికి చాలా ఫాస్ట్ ఉంటుంది. మనం అనుకుంటా ఏంటి వీడియోలు ఎంత స్లోగా కనబడుతుంది. ఎప్పుడైనా గమనించండి. పట్టుకోలేమంటారా మనం? నాకు రియల్ గా డౌట్ ఉంది బ్రో, ఒకసారి ట్రై చేద్దాం బ్రో. ఏదైనా ఒక గేమింగ్ ఎరీనాకి వెళ్ళాలి అయితే మనం. గేమింగ్ ఎరీనాకి వెళ్ళాలా? కిందకి పడుతుంటే ఏంటంటే అక్కడ ఒక్కొక్క రీల్ కింద చేసుకోవచ్చు తెలుసా మనం ఛాలెంజ్. యు ఆర్ ఎ గుడ్ ఐడియా. వెళ్దాం అండి గేమింగ్ ఎరీనా ఉంటే. సేమ్ మ్యాచ్ అలా అవ్వదు. ఎప్పుడైతే తర్వాత మ్యాచ్ ఛాంపియన్ ఆ మ్యాచ్ అవ్వదు. గాల్ గేమింగ్ సూపర్ యాడ్ చేశారు. మన తెలుగు ప్లేయర్స్ కోసం 15K బడ్జెట్ లో టోర్నమెంట్ ప్లాన్ చేసామన్నా. మీరు కూడా లైవ్ లో చెప్పండి. ఛానల్ నేమ్ బాలు గేమింగ్ 365 అంట. బాలు గేమింగ్ 365 లో కూడా టోర్నమెంట్ జరుగుతుందంట మామ. అందరూ వెళ్ళి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ 200 రూపీస్ త్రూ సూపర్ చాట్ బ్రో. బ్రో స్పామ్ చేయకండి. బ్రెజిల్ టీం లేదా అంట. ఉన్నాయి 3 ఉన్నాయి. లౌడ్ ఉంది. సెకండ్ ప్రైజ్ మనీ కోటి 80 లక్షలు. MIBR ఫ్లక్స్ లౌడ్. ఇంకోటి రాయ్ థాంక్ యూ ఫర్ యువర్ సన్‌షైన్. థాంక్ యూ మామ వంశీ రాయ్, థాంక్స్ ఫర్ యువర్ జ్యువెల్స్. లవ్ యూ బ్రో, లవ్ యూ వంశీ రాయ్. గివ్ మీ అనదర్ ఛాన్స్. ఇప్పుడు మళ్ళీ ఒక 20 minutes బ్రేక్. కొత్త మనీ ఇస్తారన్న. కాకపోతే అక్కడ ఆడేది మనీ కోసం కాదు కదా నా. నా బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ 2019 టు నౌ అంట. థాంక్ యూ మామ. ఎన్ని మ్యాచెస్ అంట? 10. డిస్కార్డ్ లో థాంక్ యూ సో మచ్ బ్రో. సాంబశివరావు థాంక్ యూ సో మచ్. లేదు నలుగురు ఉన్నారు. జ్యువెల్స్ మామ. సుశాంత్ రావుకి హలో అన్న. ఇప్పుడు ఎన్ని మ్యాచెస్ ఆడతారు? అశోక్ థాంక్ యూ బ్రో, థాంక్స్ ఫర్ యువర్ క్రికెట్. తెలుగు స్క్వాడ్ ఫ్రమ్ కర్ణాటక కెన్ ప్లే సీజన్ 2. అయ్యా ఆయన ఇక్కడ నుంచి పెట్టాడు, అక్కడ పెట్టాడు, మొన్న బ్రో స్ట్రీమ్ లో పెట్టాడు, పెట్టాడు. చెప్తున్నా బ్రో మీ టీమ్ లో 2-3 తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు నాకు విషయం అర్థం అవట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఓకే సౌండ్ ఎట్టుకోరా మన వాయిస్ ది. సమాధానం ఇచ్చినా కానీ మళ్ళీ అడుగుతారు. టోర్నమెంట్ కోసం నాన్ స్టాప్ గేమర్ తో చెప్పినప్పుడు ఆన్సర్ చెప్పినప్పుడు వీళ్ళు చదవలే అనుకుంటారు. అక్కర్లేదు, నేను నాన్ స్టాప్ బాయ్ తో మాట్లాడాను ఆల్రెడీ.
పట్టి ఎంటర్ప్రైజ్ అంట. ఫ్రీ Thank you, bro. టోర్నమెంట్‌లో అయితేనే పార్టిసిపేట్ చేయండి Bunny, బ్రో. thanks for ఎటువంటి your 10 ఎంట్రీ gold coin. హారిస్ గేమింగ్ థ్యాంక్ యూ పట్టి సో మచ్ చేయాల్సిన ఫర్ అవసరం లేదు. అర్జెంటీనా ఫ్లాగ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. వసన టైమ్ టోర్నమెంట్ అంట. ఎస్ఐటిల్ టైమ్ టీమ్ టోర్నమెంట్ ఎవరిది అంట 8 బిట్ అర్థంలే. టీమ్ గోల్డీ వాళ్ళది. గోల్డీ, అండ్ తగ్గు గోల్డీ వీళ్ళంతా తగ్గు ఒక ఫౌండర్స్ వాళ్ళంతా. స్కౌట్ ఉన్నాడు ఇప్పుడు దాంట్లో లేడు లేడు. లేడుగా. ఇలా కాశ్వి స్కౌట్ వచ్చారు, బయటకు వచ్చారు ఇప్పుడు. వచ్చేసారు అదే. వాళ్ళు వేరే ఆర్గ్ అనుకుంటా బ్రో. ఇప్పుడు ఏదో వాళ్ళది ఆర్గ్ అది బ్రో వాళ్ళది వాళ్ళది. ఏదేంటది ఇది కొత్తగా వైటాలిటీయా? పబ్జీది పెట్టాడుగా. విటాలిటీ కాదు, కొత్తగా పబ్జీ మనం కొట్టారు టీమ్ కదా బ్రో వాళ్ళ ఎపెక్స్ పేరు. గేమింగ్. స్పార్క్స్ స్పార్క్స్ పాక్స్ స్పార్క్స్. వంశీ హలో మీ టోర్నమెంట్ థ్యాంక్ యూ మామ. సీడైనో అదే శివాబాయ్ చెప్తారు వి బ్రో. మీరు బన్నీ కంగారు అండ్ పడకండి, స్పామ్ చేయకండి. చెప్తారు అమృత పురుషోత్తం. థ్యాంక్స్ ఫర్ బ్రో యువర్ చెప్తారు. జ్యువెల్స్ మామ. లవ్ యూ మామ. లవ్ యూ లవ్ యూ. థ్యాంక్ యూ పలిక సత్యనారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాయ్ టోస్ట్ అన్న. బ్రో 1000 కాయిన్స్ అన్న ప్యానల్ యూజర్ చేసిన వస్తే టోర్నమెంట్ థ్యాంక్ యూ మామ. అకౌంట్ వంశీ రాయ్ లో చూసాను. లవ్ యూ బ్రో. లవ్ యూ వంశీ రాయ్. ఎవరో for your jewels, mama. Love you. $9.99 అంట. మోక్ష అన్న రాజేష్ అన్న మోక్ష అయ్యో for ఏమైంది you. బ్రో. మనోజ్ రెడ్డి హలో. ఉదయ్ కుమార్ హాయ్. ఫోరెండ్ వాళ్ళ టీం ఏమైందంటే నాకు తెలియదు బ్రో. ఓడి వద్ద మనీ ఎవరంట. ఇక్కడ 12th ప్లేస్ వచ్చినా నీకు 3 lakhs ఇస్తారు బ్రో. సారీ ఐ యామ్ 3 లక్షల రూపాయలు ఇస్తారు. చెప్పు 12th ప్లేస్ లో ఉన్నా నువ్వు. ప్లీజ్ హాట్ ప్లీజ్ రితిక్ థ్యాంక్ యూ బ్రో. థాంక్స్ ఫర్ పార్టీ సారీ హ్యాట్. లవ్ యూ మామ. మ్యారిత్ సి అశోక్ థ్యాంక్ యూ బ్రో. థాంక్స్ ఫర్ యువర్ జ్యువెల్స్ మామ. ఉదయ్ thank బ్రో you. థాంక్ యూ బ్రో. థాంక్స్ ఫర్ యువర్ జ్యువెల్స్. 10 జ్యువెల్స్ గోల్డ్ కాయిన్. ఏదో బాయ్ ఏంటి ఏదో చేస్తున్నాడు. థాంక్ యూ మామ. వంశీ ఓ రాయ్. బాబు థాంక్స్ ఫర్ యువర్ 70 పాయింట్స్ అప్పుడే చూడు. ఏజీ టీమ్ 70 పాయింట్స్. ఇంకో గాయ్స్ ఏలో మూడు మ్యాచ్. అన్న 80 పాయింట్స్ కా 90 పాయింట్స్ కా 90 పాయింట్స్. నెక్స్ట్ మ్యాచ్ కల్లా ఏజీఎల్లో ఛాంపియన్ రష్ ట్విస్టెడ్ మైండ్స్ వాళ్ళు ఛాంపియన్ రష్ మాక్సిమం యాక్టివేట్ అయిపోతాయి. లౌడ్స్ టీమ్ ఫాల్కన్స్ ఇది చేసేస్తారు. సో చూద్దాం. రాకేష్ బ్రో వైట్ లో సిమ్ కార్డ్ బ్రో. డైరెక్ట్ ఫ్లుక్సోలు దిగగానే పోయారా బ్రో ఒకసారి. ఫ్లుక్సో లాక్కోవాలా వీళ్ళు పోయారు. ఎవరు ఫాల్కన్స్ వాళ్ళు. ఫాల్కన్స్ వాళ్ళు అదే దెబ్బ అందుకే కిందకు వచ్చారు. 51 ఉండాలి ఇందర్ మ్యాచ్ కి. దిగిన వెంటనే ఎలిమినేట్ అయిపోయారు. మన వాళ్ళే చేశారు ఎస్ఎటిఎల్ వాళ్ళు. వాళ్ళని బూరిరామ్ 45 వీళ్ళకి దెబ్బ పడింది మన వాళ్ళే. బూరిరామ్ వాళ్ళు అంటున్నారు. మన వాళ్ళు ఒక గట్టిగా 2 మ్యాచ్లు ఆడితే బాగుంటది. ఒక 50 పర్లేదు బాయ్. 3 టైమ్ ఛాంపియన్స్ 45 పాయింట్స్ తో ఉన్నారు 7th ప్లేస్ లోని. అవును. టీమ్ ఎపెక్స్ గేమింగ్ 27 పాయింట్స్. సత్యనారాయణ థ్యాంక్ యూ బ్రో. థాంక్స్ ఫర్ యువర్ మన వాళ్ళు లవ్ యూ మామ. ఎలిమినేషన్ పాయింట్లు తీయాలి బ్రో. చాలా ఎలిమినేషన్ పాయింట్లు తీయాలి బిఆర్యూ లో ఫస్ట్ మ్యాచ్ 22 ఎలిమినేషన్ ఉండడం వల్ల అక్కడ స్కోర్ ఉంది. లేదంటే అర్జెంటీనాకి మాత్రం సపోర్ట్ ఉండాలి మనం. ఇంకో సూపర్ ఫైనల్ అట వరల్డ్ అంతా స్పెయిన్ కే ఉంది సపోర్ట్. ఛాంపియన్ రష్ అంటే ఏంటి అంటే 90 పాయింట్స్ ఉత్తర మొహమ్మనిక్ మల్పుల్ తండ్రా ఎవరు వెళ్ళిపోరే ప్లీజ్. ఈజీ నిన్న ఎలిమినేట్ అయిపోయింది మామ. నిన్న సర్వైవల్ ఏ టీం అయినా గానీ వద్దు బాబా నువ్వు సూపర్ రెడ్ చేయొద్దు బాబా. వదిలేమో నన్ను. అన్న ఇప్పట్లో ఎమోట్స్ ఎందుకు వేయట్లేదు ఈ స్పోర్ట్స్. యాస్తారు ఎందుకే అసలుకి పెనం యాస్తారా బాబు. ఎమోట్స్ జరుగుతాయి. థాంక్స్ ఫర్ యువర్ క్లాక్. థాంక్ యూ లవ్ యూ. నీకు డిస్కషన్లు కూడా చాలా ఘోరంగా జరుగుతాయి. ఇంకా కొంచెం మన ఇండియన్ మైక్ లో మళ్ళీ దగ్గరికి తీసుకెళ్లరు బుయ్య కొట్టిన తర్వాత. అశోక్ కబడ్డీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అసలు తీసుకెళ్లే అవకాశం అంట. అవునా. శివాబాయ్ వైటి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గోల్డ్ కాయిన్ బ్రో. ఎనీ ఛాన్స్ టు ఇండియా కప్ ఇప్పుడు పాల్వర్ల బేసా ఆయన వస్తారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. బేస్ అంతా ఎరగదీసి ఏం చేయలేం మనం. నిన్న కష్టపడి 17 లెవెల్ సగం వరకు తీసుకెళ్ళా బ్రో. ఎంత గ్రైండ్ చేస్తున్నారు బ్రో మీరు. 4 గంటలు ఆడుతున్నా. 12 to 4 కానే ఉంది మీకు అలా సాగుతుంది. నెక్స్ట్ టోర్నమెంట్ దగ్గరలోనే ఉందన్న. భరత్ స్పామ్ చేయకు బ్రో. ఐజీ అఖిల్ ఓకే బ్రో. నువ్వు ఐజీ అఖిల్ ఫ్యాన్ వే బ్రో. స్పామ్ చేయకు బ్రో. దన్నం వదిలే బ్రో. ఐజీ అఖిల్ ఫ్యాన్ అంటే నీకు తక్కువగా ఉందండి నీకు. ఈడేమో స్పామ్ చేస్తున్నాడు. నేను కామెంట్లు చదవట్లేదన్నా అలా వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఏమో జీవితం నాకు కనిపిస్తుంది. అంత మాట అన్నాడు. మీ ఐజీఎల్ ఆడు నా ఐజీఎల్ కాదు. ఎంఐబిఆర్ నెక్స్ట్ ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేసేసి ఆడానండి. ఆడుతూనే సరిగ్గా లేరు బ్రో. వీళ్ళు కూడా ఎంఐబిఆర్ వాళ్ళు ఈసారి మొత్తం 3 మ్యాచ్లు పోయినాయి.
వీళ్ళు చూడండి డైలీ లేడీస్ అన్న 1000 జ్యువెల్స్ గర్ల్స్ ఆడొచ్చా టోర్నమెంట్ అంట. బాయ్స్ కూడా ఆడొచ్చు. పార్క్ ఇది ట్యాగ్ టీమ్ ఎస్ఎటి వాళ్ళు ఇద్దరు ఒకే చోట ఉన్నారు బ్రో. పార్క్ ద బస్ కావాలి మామ. ఏదో పన్నాగం పన్నుతున్నారు. ఎవరు పంపలేదు మీరు అట్రండి, T2K మేము gaming, ఇటొస్తాం, thank you వేసేద్దాం, bro, మధ్యలో thanks for your ఇటొద్దాం, trophy. కూడా వేద్దాం అంటారేమో ఇప్పుడు. టీటీకే గేమింగ్ నీకు పంపాడా? నాకు కనబడు, నువ్వు కనబడదు. వి విల్ సీ టీటీకే. నన్ను ఎలా ఉన్నావు? థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ మామా. అశు గాన్ మ్యాడ్ హై. టోర్నీకి అందరినీ అబ్బా నేను లాస్ట్ లో డిస్కౌంట్ జాయిన్ క్యామ్ ఆన్ చేయండి. ఫర్ గేమింగ్ ఐక్యూ ట్రై చేద్దాం అన్న. నేను చేయలేదు మామ స్నానం. లేచిందే 3:30కి లేచా. ఏ మామా చూద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి మొహం కడుకుని వచ్చా ఇంకా. ఓకే బ్రో, స్పామ్ చేయకు బ్రో. వరల్డ్ కార్టూన్స్ పోయమ్మా, మామూలుగా స్పామ్ చేయట్లేదు ఒక్కొక్కడు. ఆర్ఎన్టీఎక్స్ స్కౌట్ టీమ్ ఉన్నానకి చెప్పంట. ఆర్ఎన్టీఎక్స్ స్కౌట్ టీమ్ వికే, థ్యాంక్ యూ సో మచ్ వికే బ్రో, లవ్ యూ బ్రో. రెవెనెంట్ స్పోర్ట్స్ ఆర్ఎన్టీఎక్స్ మనకు వచ్చింది బ్రో. ఆర్ఎన్టీ ఇంటూ స్పార్క్స్ అది ఆర్ఎన్టీఎక్స్. ఓకే ఉమా శంకర్, థాంక్ యూ మామా, థాంక్స్ ఫర్ యువర్ రాకీది పోర్షన్. అదే స్క్వాడ్ పేరు అది ఆర్ఎన్టీఎక్స్, కానీ ఎక్స్ స్పార్క్స్ అల్లో తీసుకున్నారు. ఆర్ఎన్టీ ఇంటూ ఎక్స్ స్పార్క్. అదే రాకీ వాళ్ళ స్క్వాడ్. టీటీకే గేమింగ్ ఇక్కడ సాకర్ పంపి ట్రోఫీ పంపావా? అది కామెంట్ అవ్వలేదు, నువ్వు చదువు. వెరీ వాట్ ఈస్ మెంట్ బై ఛాంపియన్ రష్. ఛాంపియన్ రష్ అంటే ఏంటంటే 80 పాయింట్లు కొట్టిన తర్వాత 90 పాయింట్లు కొట్టిన తర్వాత ఎవరైతే బూయా కొడతారో వాళ్ళే ఛాంపియన్స్. డైనమిక్ థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ ఎవరు అంటే ఏ టీమ్ కా టీమే సెపరేట్ గా ఎవరో ఒక టీం 90 పాయింట్స్ కొడతాం కాదు. ఏ టీమ్ కా టీమే పాయింట్స్ కొట్టి వాళ్ళు బూయా కొట్టారంటే వాళ్ళే ఛాంపియన్. అంతకన్నా ముందు ఇంకో టీం కొట్టేస్తే వాళ్ళు ఛాంపియన్ అంతే. మరి చూద్దాం మరి ఛాంపియన్ రష్ ద్వారా బూయా వద్దా లేదా 10 మ్యాచెస్ ఇప్పుడైతే ఛాంపియన్ రష్ టోటల్ గేమింగ్ వాళ్ళు భలే కొట్టారయ్యా నేను వెళ్ళినప్పుడు. అది అదృష్టం ఉండాలి బ్రో దేనికైనా సరే. గోల్డ్ కాయిన్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ గోల్డ్ కాయిన్. అప్పుడే ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేశారు, తర్వాతే కొట్టేశారు బూయా. టీటీకే అక్కడ చెప్పానని చెప్పి ఇక్కడికి వచ్చి ట్రోఫీ పంపించావా? ఓకే ఓకే. ఆర్ఎన్ఎక్స్ ఓకే బానే. కృష్ణ థ్యాంక్ యూ మామా, థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ. అండ్ మిడిల్ క్లాస్ ట్రేడర్ బాబు, నీ పేరు చూడగానే నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా బాబు. నీ బడ్జెట్ ఎంత? ట్రోఫీ ఎంత అనుకుంటున్నావు? వైబ్ ఉంది బేబీ, ఆర్ఎన్ఎక్స్ కదరా కి ఆర్ఎన్ఎక్స్. నీ గ్లోబ్ ఆర్ఎన్ఎక్స్ ఓకే మై బ్యాడ్. ఆర్డిఎక్స్ కాదు బ్రో, ఆర్ఎన్ఎక్స్ రాకెట్. థాంక్స్ ఫర్ యువర్ $5 మామా. రాకేష్ బేబీయా ఆడు అందరికి అదే చేస్తాడు. సిగ్గుండాలి మామా. ఆర్ఎన్ఎక్స్ వేరే తేడాగా ఉందే. ఇది పర్సన్ మాకు గుర్తుండవు అన్న ఈ పేర్లు. పర్సన్ ఈజ్ మున్ని. హాయ్ అంట. హాయ్. అసెసిన్ క్రీడ్స్ ఎప్పుడు ఆడుతా ఉంటా. అసెసిన్ క్రీడ్ కాదు కానీ అదేదో వచ్చింది, అది డౌన్లోడ్ చేయలేదు బ్రో. నేను కూడా అది ఈ రోజు రాత్రి డౌన్లోడ్ పెట్టి పడుకోవాలి బ్రో ఏదో విధంగా. అది 2 days ఈ మ్యాచ్ 90 పాయింట్స్ వస్తే ఏజేఎల్ వాళ్ళకి అండ్ బుయో లేదు. ఈ మ్యాచ్ 90 పాయింట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 60k ఉంది. ఓకే మ్యాచ్ స్టార్ట్ మ్యాచ్ 5. తర్వాత మ్యాచ్ మొదలైపోయింది బ్రో. వచ్చిండ్రు. లెట్స్ గో. నేను అదే కన్ఫ్యూజన్. right now cutting the map in half. Nothing much to be బాటమ్ లో ఇద్దరు పెట్టారు. ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్కరు బూయా కొట్టుకున్నారు. ఒకటి ఏజేఎల్, ట్విస్టెడ్ మైండ్స్, ఒకటి లౌడ్, ఒకటి ఫాల్కన్. The 3 days was very sought after, and even our last few circles tag goal BRU all దగ్గర దిగారు బ్రో. We see Falcons and a mix of loud and loud. They are the next best in case of Southeast Asia do not find their match point. It is going to be loud. Yeah, that looks really good. I think in the first match was a bit more quiet from them, but they started to warm up. And I think it's really scary because they are a type of team that is just really patient with how they play. And we saw some gunshots coming through from them as well. So we are going to be starting low loud versus Falcons and tag versus Manolu They're jaruguddi. keeping a close eye on this team. Already chunked out so low. Even first Falcons వాళ్ళు knock ఇచ్చారు and అప్పుడే loud వాళ్ళకి 2 eliminations. 2 points. 2 points. Used to get to know where more players from Falcons are, so they know Pina is also close by. Not exact coordinates, but Pina, he'll also be snuffed out very soon. He's running out in the open.
He doesn't have an idea that there's a player already ahead of his position. And very soon Falcons, even though they're will also lose another player. On the other end, Buriram finally getting back into action and they're taking down Evos. They were supposed Thank to be you, the Mama. ones Thanks for your cake, student Whitey. Thanks for your so far down cake at the 7th spot that they need to rise up the ranks, get back to around 70 points. At least in this game, I don't see a comparison to the others. Sipina, great attempt and also successfully being able to pick up Trap in his position. Aggressive as hell, could be able to go for this 1v1 against this. Drops down those glue walls, but able to bring Trap back into the game. Valiant dash to bring down the glue walls, moving all around the area. The lack of info keeps me at bay, but On Fire is here to provide some form of support. But Fluxo in the wings wants to join the fight, but before that could happen, Falcons it was stolen. Fluxo, they're the ones who made a close by attempt here. And now to hold his front, but 2v1, that's not going to work out. Electrotherapy as well, working in favor for Fluxo. But Fluxo, they still have a challenge. Loud were the ones who pushed Falcons out, so Loud are still in the close compounds there. For Falcons, they might be safe and sound in the other direction, but Fluxo want to surround them. It seems like Falcons are the ones who re-attempt, and Loud are the ones who UAV use, information will be relayed. Fluxo, they will get re-attempt and take down Falcons. On Fire's footsteps will be heard, but Sin on the top to see if anybody exits in the nearby compound, and then they both again in the 2v1 might look forward to a second elimination on Falcons. On Fire is very capable of winning 2v1s, but over this side of the map here, Rand's in trouble as AGL completely overwhelmed and swarm. Great work coming for this team. Positions all noted. No one is truly safe in this area. And now, wants to jump off from this side is looking scary. Attempts coming through here from SAUL. Jack on the other side. The glue wall somehow will go down as AGL so meticulous with how exactly they take these fights. SAUL needed to win this. If they want to that not happening and AGL getting the eliminations, they will now slowly get closer towards match point, and they need only 20. And if they activate match point here, meaning match number 6 is where they just need a booyah, and they will close this entire Esports World Cup 2026 for FreeFire. Loud just now as well, looking really good on how they played this area. And I have to say, those early fights were really good. Loud knowing when exactly to let go and leave West. Is the reason why they're able to have these really deep runs. They would want to be the ones who survived to the Thank you, Mama. Thanks for your gold trophy, Reddy. Thank you, Mama. It means a lot, bro. Not from the region, but the challengers as best. They've been showing consistency from the very first game. Got the booyah in the beginning itself. But it's not been a case where they continuously get a lot in terms of eliminations, whereas AGL, they've been better in consistency and just secured a booyah in the previous game. And AGL, all gamers global. What a global title for themselves. They won it in Clash. Clash Squad. And now they want a battle royale, and next is down Cypher. Oh no, the countdown coming through. That's in from Loud. The challenge for a 1v1 is only for a knock. No confirmations, but Dew has been found out, so that's going to be trapped. More falling, Cypher as well. Loud are not taking this easily. They instantly want to challenge. Nice hit coming with the throwable. Cypher is still brought back to life. Chrono being used. Cypher might have bashed himself with BZP with the method. He's surrounded, gets drawn. But Cypher will be happy that Nameless brought him back to life, and BZP out. AGL still functioning. However, Nyx is the only one floating above because Trap just got taken down. So troubles and problems for Loud. AGL looking very aggressive here, but we also are seeing Twisted Minds join in on the fight. Two members from the team knocked down already, quickly taken away, and Cypher is limping right now. Forced to hide in a corner, forced to just really keep quiet and keep his head down. If he wants to be able, just go for that reset. Regardless, the rest of Twisted Minds not really interested in going in for this hunt, rather prioritizing survivability and positions later. But as for this side of the map here, Fluxo hit toe-to-toe up against the Falcons. Fluxo, W7M,
Thank you Their so much fans for have been non-stop on the drums, chanting their names. మనోళ్ళు ఉన్నారా వెనకాలే Position, taking down Falcons will give them AJL massive వాళ్ళు points and కొట్టేసిన deny ఆశ్చర్యపోనక్కర్లే బ్రో. Falcons from getting towards match point. Melta was already used. అన్న 1.5 lakh లోపు ఒక గేమింగ్ పీసీ చెప్పు అన్న అంట. మార్కెట్ లో ర్యామ్ స్టోరేజ్ ప్రైస్లు బాగా హై అయి కూర్చొని ఉన్నాయి మామ. అందువల్ల నేను ఏది రికమెండ్ చేయలేకపోతున్నాను. ఫైనల్ కి shift. It's been a drastic one move to the complete eastern leaving only almost twisted minds at the center of it, and it seems like the whole ploy is being towards twisted minds, maybe being the champions as well. I say UL wants to go in for this fight, wants to be able to play comeback here, but Fluxo is definitely not a foe to be underestimated here. Troll great on the opening, they weren't aware అక్కడ of ఒక్క this నేడిపడే ఇచ్చిగా rotation మధ్యలో from the ఉన్నారా other వాళ్ళిద్దరు. side. A nice piece of cut across, they've been able to do it. MT7's position noted, but movement is good. Being able to take some chip damage, but not enough to drop it down. Vincent goes up close and personal, dropping down a member of AUL and Bobs. The damage is good to her buddy, but no knocks yet from their side. And in this situation, they're barely alive with Troll looking to find the final member. Bobs knocked down all అయిపోతాడు అయిపోతాడు SATL టీం వైప్ అయితే చేశారు ఫ్లుక్సో ఓన్లీ. This man was on the stage with us. 8 eliminations. Nice. Take down another runner on this title, making sure their attempt is back again. రెండు పాయింట్లు బ్రో ఫ్లుక్సో ఓన్లీకి. This map, ఫాల్కన్స్ ఓన్లీకి సమానంగా ఉన్నారు. 4th పొజిషన్ వరకు ఇది ఉంది. బూరేరామోళ్ళు కూడా ఇంకా మరణాలు తింటారు. లైన్ వాళ్ళు వచ్చారయ్యా, పర్లేదు అగ్రెసివ్ కాండి మా అగ్రెసివ్ గా ఇంకొక్కడు వెళ్ళాలయ్యా. Games Kings North, and for the time being quickly Della to recover and patch himself, puts glue walls in the container, and Noor wanting to help his teammates, but he's going to be surrounded and he'll also be knocked. Completely overwhelmed. Lion doing great with the timing, and they've been very opportunistic. లైన్ 13 ఎలిమినేషన్స్ అంట బ్రో. 53 ప్లస్ 13 6 66. A little bit more further out of the zone, but they do have the opportunity to get into the area, since the area on the northern side is fairly empty. The only team standing between them is just TAG. Team Apex Gaming, we just saw what SATL were able to do, but both SATL and Team Apex Gaming are sharing the position on the overall ranking. Not great. However, Jack trying to make it better. Spots limit, but damage being done by Jack as well. While on the other end, front runners is what we were talking about. AGL on the top of it. Cypher gates by Rigby. M590 to do the damage. Confirmation also to follow through. Nameless trying to hammer MIPL loss, and then successful blows being landed. Nameless now covering the outer fronts. Ravan, after he's losing his teammates, wants to make a run, go for a revive. But even Rigby, he will not deny on this challenge. He will try to stand for it. It will not work out, as AGL will have MIPL loss surrounded and swept out. Yeesh! Talk about a team that just really walking in the around the area, just sweeping it. బ్రో అసలు రాడ్ టీములు బ్రో ఇట్ల మధ్యలో ఒక కిల్ తీయాలంటే అంత కష్టం బ్రో. SATL అయితే రాడ్ టీములను ఎలిమినేట్ చేసింది 10 ఎలిమినేషన్స్ అంట. పర్లేదు ఎంత కొంత పైకి వస్తారు. ఇప్పుడు 9th పొజిషన్ కన్నా రావచ్చు మంచిగా ఆడితే. On the western side, Twisted Minds and Lao sharing the southern side as well. Now I'm just waiting for these two just really just duke it out, because we all know how bloody it can be. Binoculars were used, so information's being relayed on either end. Twisted Minds, he spoke about it. Just might be at the top, a team from Thailand, the Twisted Minds. They were a team that nobody had to bat an eye on. Nobody thought that they're going to be, because AGL is there, Buriram's there, Falcons is there from the region, but Twisted Minds twisting players, hands and legs to make it happen. SATL were also trying that similar approach. They did battle against Falcons, but now Pina running, ring around the poses to try and see if there's a chance. He runs away with Bhai. Pina still going for a 1v1. It's going to be a max 7 end for him.
And SHUL Esports secured. Nice, GG India out in the chat. Look coming for SAUL. Yes, there are moments of brilliance, but this is the capability of what they're able to do. Riding high on that momentum, being able to take out the giants. లైనోళ్ళు వచ్చారు బ్రో ఆపోజిట్ లైనోళ్ళు Northern side, they have the compound and space. 17 అదే And if అదే you were అందుకే to లైనోళ్ళు look అన్న at the zone right now, the southern side is about to get hectic. A majority of teams rotating through. Looking at the areas as well for AJAL, I would say this is one of their best ones. 10 eliminations, not too far there. The Falcons and SAUL eliminations line completely destroyed in their own compounds and areas. Two different teams in front of the Twisted Minds as well as Loud. But Buriram, the only one that's going to be RRQ. Get high. RRQ versus Buriram anta. That's confirms Lance Or as well. babai sniper la yo. Buriram back. He will be put to his knees. Duts will be recovered because Lance is closer. Buriram having a teammate Jonah who gets closer. Moshi from afar tried his shots, but none of them worked or connected to RRQ. But this breather was enough. Buriram is back in action, and Buriram also getting help from Evos. And now Evo's helping them out. RRQ are in trouble. Ducks, can he recover this? Only good for an exchange and instantly he will be shut down. And that's the end for RRQ. RRQ looked like they had a really great start there. Burbyanet, this is a situation they really needed. Quiet in the last two games, needing to play catch up despite the great start. As for SAUL, Bunny getting knocked down by Lion. Making sure they dot their I's and cross their T's and even going for more. Since Lion does have a high gun advantage. Already a casualty over there. Can they confirm the elimination? No, Loud managed to recover, but the push is still there. And helping out was Twisted Minds, and in an instant, Loud wanted to get out, and all they get out is out of the game into the lobby. Loud Snickers, they were almost consistent. champion Nothing much, but more points coming in for Buriram United. Next match. As Twisted Minds did help out over there to AGL. Now they have their own concerns. Yeah, they're on top side here. They are safe for the time being. When they found Limit, they knocked him down. As for Evos, wants to wrestle away this space away from Lion. But they're just getting knocked out. Their space just running out. Della waiting in the wings. His teammates shepherding the team in place of Evos to win. Beautiful name. Takes out Abbas. Russia gets knocked down as well. And a quad for Lion. Joker going huge. And then eliminations. Ade head bro. Already Lion has 26 eliminations in total, and now they're spotted Twisted Minds. World Cup finals lo 26 eliminations la. Because they're going to be the beasts of next era. Falcons get trying to close the distance between Buriram as well as Twisted Minds, but he only AJL వాళ్ళకు ఒక్క 4 పాయింట్ల తాళ కూడా ఇది బ్రో పొజిషన్ పాయింట్స్ వచ్చేసినాయి వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ఛాంపియన్ రష్ యాక్టివేటెడ్ dropping nades after nades to trouble AJL. Yeah, AGL, terrible position to be in. Not a lot of space either, and they're completely crunched from multiple angles, above or below. They are gonna get chunked down here. And Lion, a lot of space to work with, but this circle shift is about to get interesting. Yes, Buriram United and Twisted Minds has a little bit more space. Walkoff's getting knocked down here. Should be able to pick up. And AGL looking to rally back. Lion quickly recovered. Thankfully, they did not lose their sniper. AGL, however, Nameless gets it, but there is a chance, glue wall and recovery. This is just the back and forth now. Exposy finds on Joker. Well, it'll be a quick recovery, but Exposy, can he find another? Nice monster truck being brought down. Blocking vision for the time being. Yoka trying to find an angle. If they pull this off, 27 eliminations already. We were talking about records. They might be getting closer. Aurora was the last time who managed to get closer to it. But they did not close it out. And all Lion are doing is knock after knock after knock. We have to see when do teams manage to not able to rise up. No revives. And finally it seems like AGL have had enough. They make a rush. They are forced to take this fight as well. AGL, a bad situation turned into a good one. Desperation turned into a win. BRU మీదకి రష్ AGL. Players of Buriram United, and
This is really stop Blue United in their tracks. Continue their silent run throughout the last Christian Wayne second రావాలా? second వస్తే వాళ్ళకే లేంటే ఇంకొద్దిగా 4 కిల్లులు కొడితే వాళ్ళకే వచ్చేదిగా. ఏజేలో చెక్కేస్తున్నారయ్యా. Trouble is not stopping. Cypher managed to jump, but he'll ఏజేలో అయిపోయింది. Twisted Minds and AJL comes down to the last two teams. Twisted Minds కూడా స్టార్ట్. Twisted Minds are getting closer towards the match point, but మూడు టీములు ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేసినాయి బ్రో. నెక్స్ట్ ఈ 3 టీముల్లో ఏదో ఒక టీం బూయా కొడితే చాలు, దే విల్ గెట్ ద ఛాంపియన్షిప్. వరల్డ్ కప్ వాళ్ళే గెలిచినట్టు. It's a confirmation, and that's when the numbers will change. And this is really interesting because for PCs we haven't seen a very healthy 29 ఎలిమినేషన్ మామూలు విషయం కాదు. హైయెస్ట్ ఎలిమినేషన్స్ ఇన్ హోల్ టోర్నమెంట్. Both players, both teams looking to press this positioning. They know exactly what the Twisted Minds players are. And Lion wants to try and take away that space. కొడతారు 4 కిల్లులు Twisted Minds have all the advantage. లైనోల్ కొడతారు and even those snipers లైనోల్ కొడతారు really hard to challenge the space. But he'll not be trouble. పడిపోయాడు డైమండ్ పడిపోయాడు. Putting the player on the roof down, and now look at this line closing in because they know the zone's closing out. Twisted Minds, Della as well close by. They need the confirmation. Twisted Minds have lost the player. James King finds the boss. Following through. Lion 33 eliminations. Excellent performance mama. Asla mind bending. Other teams, but they decide to go aggressive. They decide to take this fight with gusto, and they are fearless. From a bad situation to a good one, disadvantages upon disadvantages, and turn into advantages somehow. This team rally, and this team decides to మామా నాకెల్లా జెర్సీ నచ్చింది అనుకున్నాను, ఇప్పుడు ఇలా గేమ్ ప్లే కూడా నచ్చింది మామా. love you mama, love you when exactly that's gonna happen. Bad. Yesterday and today opportunities of match point being crushed. And mama ఇంకెవరితో లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఇంకొక 3000 లైక్లు అయితే 20,000 లైక్లు అవుతాయి. సో ప్లీజ్ అందరూ ఒక్కసారి ఈ స్ట్రీమ్ ని దీన్ని క్లోజ్ చేయండి, లైవ్ చాట్ ని క్లోజ్ చేయండి, స్ట్రీమ్ ని లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి మామ. అసలు ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్ కొడుతున్నారు మామ. మాటలు లేని పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఛాంపియన్ రష్ ఎలా కొట్టాలన్న ప్లానింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. 3 టీములు ఈ డైమండ్ గడి వల్ల పోయింది తెలుసా. డైమండ్ how did they make it happen? That is కూడా ఎక్సలెంట్ బ్రో. Let's hear them out. ఆ టైంకి ఏంటి ఇది ఫ్యాషన్. Crazy work coming from us. You can tell how much they wanted it. బూయా చేయలేదు ఇక్కడ నుంచి. Super high. Like as you mentioned, match point denial coming from this team. And if you were to see their record throughout this entirety of the week, match standing 45 points by Lion, AGL 22, Twisted Minds 18, BUR 17, SHUL 16, Team RRQ 10. But AGL అసలు వేరే లెవెల్ బ్రో. 1.5 లేపు ఒక మంచి గేమ్ చెప్పు మామా. చూడాలి మామా రియల్ లైఫ్ లోకి వెళ్ళి ఈ ప్లేయర్స్ 11 జోకర్ డ్యామేజ్ జోకర్ in his region. When we were seeing their games, it was him. And please మామా అందరికి యూట్యూబ్ బాబాయ్ ఫ్రీగా 50 జూల్స్ అయితే ఇచ్చాడు. ఆ జూల్స్ సెండ్ చేసి స్ట్రీమ్ అయితే సపోర్ట్ చేయండి మామా. ఈ నెల 30th ఎక్స్పైర్ అయిపోతాయి. సో ప్లీజ్ ట్రై టు సెండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీళ్ళు కూడా పంపిస్తున్నట్టు మీరు కూడా స్టార్స్, నమస్తే, పానీపూరీస్, మ్యాంగో లస్సీస్, కొంతమందికి 1000 టోకెన్స్ వచ్చినాయి. వాళ్ళైతే మంచి మంచి యానిమేషన్ పంపొచ్చు. సో చెక్అవుట్ చేయండి, మీరు కూడా ఆ సింబల్స్ మీద క్లిక్ చేయండి. వస్తే కనుక తప్పకుండా పంపండి. మీన్స్ లాట్. తెలుగులో కూడా ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేద్దాం. మాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేసుకోండి, అందరూ జోల్స్
like a huge ఆ collapse. ప్లేట్ లో Suddenly all the ఆవకాయనం కలుపు defenses fell తింటే apart. అబ్బా And that's what I like సూపర్ seeing అండి. for Lion. You are being very, very opportunistic to turn the tides. Regardless, we're going to take a breather, and when we come back, let's see what exactly will be going on here in the grand finals. ఎవరు బూయా కొట్టినా వాళ్ళే విన్నర్. బ్రో నెక్స్ట్ గేమ్ కల్లా ఎవరెవరు యాక్టివేట్ అయిపోతాయి రాకేష్ బ్రో మొత్తం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అర్జెంటీనా ఫుట్బాల్ బ్రో. అవుతాయి అనుకుంటున్నాను నేను. ఫాల్కన్స్ నెక్స్ట్ ఫాల్కన్స్ ది యాక్టివేట్ అయిపోద్దా? దగ్గరలో ఉంది ఫాల్కన్స్ ది, BRU ది. థ్యాంక్ యూ మామా గురునాథ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కుకీ, అండ్ బన్నీ గేమింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ రెడ్ కార్డ్, అండ్ రాహుల్ థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ రాహుల్ బ్రో, అండ్ మీ రిషి థ్యాంక్ యూ మామా, ఖయాత MBG రాకేష్ లవ్ ఖయాత రిషి థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ, అండ్ టోనీ థ్యాంక్స్ ఫర్ యువర్ డక్లింగ్ మామా, బిగ్ షౌట్ అవుట్ టు యూ, అండ్ అక్కడ ఇట్ మీన్స్ ఎ లాట్ ఏం మామా. చేయలేమన్నా. టీం వినయ్ చాలా లక్కీ థ్యాంక్స్ ఫర్ అంటే యువర్ టీం హార్ట్, స్ట్రగుల్ అని కాదు, ఆ టేస్ట్ విత్ టీమ్స్ అలా ఉన్నాయి, అశోక్ అపోజిట్ టీమ్స్. థ్యాంక్ యూ మామా థ్యాంక్స్ ఫర్ బీభత్సంగా యువర్ ఉన్నాయి ట్రోఫీ. టీమ్స్ అయితే ఫైనల్ కి మాత్రం వెళ్ళారంటే గ్రేట్. చావు కొడుతున్నారు. హంటర్ థ్యాంక్ యూ బ్రో, Great, హంటర్ డెన్ థ్యాంక్స్ ఫర్ యువర్ చాలా గోట్ teams ట్రోఫీ ఉన్నారు మామా, మనం బిగ్ finals షౌట్ లో అవుట్ టు యూ. అక్కడ ఆ అందరూ కూడా teams గుడ్ లక్ కి world సెండ్ చేయండి మామా, number one ఫ్రీ teams ఉంటే అయితే కనుక ఉన్నారు. అందరూ ఇండియాకి. ఛాంపియన్స్ దాంట్లో ఆడే వన్ వాళ్ళందరూ మోర్ మియావ్. లాటమ్ టీమ్స్. కానీ లయన్స్ అయితే మాత్రం నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా డామినేటింగ్ ఆడారు నా 30 Lions కిల్స్ అయితే ఏంటన్నా అసలు 33 కిల్స్. అండ్ అది కూడా కాదు రాకేష్ బ్రో, అసలు ఉన్న అన్ని టీమ్స్ ఎంత దారుణంగా ఆడుతున్నాయి బ్రో. వాళ్ళందరికి మన ఇండియన్ టీమ్స్ ఇదే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లాబీలో ఆడటం, ఓకేనా? ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యి ఇది అనుకోదు మన వాళ్ళని తక్కువ చేసి అనుకోద్దు. వాళ్ళకి అసలు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదు. BRU వాళ్ళు అన్ని సైలెంట్ గా ఉంటున్నారు కదా, BRU వాళ్ళే అయిపోతున్నారు. BRU వాళ్ళే అయిపోతున్నారు ఛాంపియన్స్ స్టార్టింగ్ ఎలిమినేట్ చేశారు SAT వాళ్ళు, మామూలు మాటలు కాదు బ్రో. అది కాదు బ్రో, ఇంకోళ్ళు యువోస్ వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్సా? యువోస్ వాళ్ళు ఎక్కడ ఉంది? వాళ్ళ ఛాంపియన్ రష్ ఇంకా యాక్టివేట్ కాల, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. లేదు మామ, మీరు అలా ఏం అనుకోకండి, అసలు చాలా కష్టంగా ఉంది. సడన్ గా టాప్ కి వచ్చేసారంట. అవునవును, సడన్ గా టాప్ కి వచ్చేస్తున్నారు వాళ్ళు. చెప్తున్నాను కదా, వాళ్ళు నిన్న ఏదైతే అయిందా మీకు? ఎందుకు కాలేదు? ఎప్పుడు 5 మ్యాచ్ల మధ్య నుంచి స్టార్ట్ అయింది ఇది రాడ్. థ్యాంక్ యూ మామా, థ్యాంక్స్ ఫర్ ద గుడ్ లక్ ఎవరైతే టీమ్ ఇండియాకి పంపిస్తున్నారు మామ. అండ్ థ్యాంక్ యూ బ్రో సాయి నాగ మహాదేవమ్మ, థ్యాంక్స్ ఫర్ యువర్ బస్, థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. స్వరూప్ థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ బ్రో. ఏజీ కూడా అయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ లైన్ అయింది. మొన్న లాస్ట్ టైం ఆడినప్పుడు సామ్సంగ్ లో ఆడారు, ఈ రోజేమో హవాయిలో ఆడుతారు. హానర్ బ్రో, హానర్ అదే హవాయి హవాయి ఓడిదా? ఎనీ యాక్సెస్ గేమింగ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హవాయి అన్న ఒకసారి మియావ్ అని అంద. బాబాయ్ నాకు గొంతు పోయిందేమో బ్రో, నేను అసలుకే టెక్ వీడియో చేయాలి. వాటర్ తాగడం నా దగ్గర వాటర్ లేవు బ్రో, ఈ బాటిల్ ఒకసారి కడిగించాలి నేను. మైక్ మీద పోతాను, మీరు తాగండి. వద్దు బ్రో, పోయండి బ్రో, అసలుకే డబ్బులు ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర, పోయండి. సారీ హలో బ్రో, నమస్తే. ఛాంపియన్ రష్ అంటే ఏంటి అంట? ఇప్పుడు 3 టీమ్స్ ఉన్నాయి కదా, 3 టీమ్స్ 90 పాయింట్స్ చేసినాయి కదా. ఇప్పుడు ఆ 3 టీమ్స్ లో ఏ టీం ఫస్ట్ పోయా కొడితే వాళ్ళే ఛాంపియన్స్. వాళ్ళది అయిపోయింది, ఇంకా ప్లేట్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఆ ప్లేట్ ఇచ్చేసి ఆవకాయనం కలిపి తినేంటారు. మెక్సికోలోకి అలాగా 3 కోట్లు ఇచ్చేస్తారు ప్లేట్ లో, తీసుకోండి. జోల్స్ ఎక్స్పైర్స్ ఆన్ December 16th. కాదు, మాకు August 3rd చూపిస్తుంది. కానీ మామ థ్యాంక్ యూ బ్రో, థాంక్స్ ఫర్ యువర్ జ్యువెల్స్ బ్రో. ఏం రాకేష్ బ్రో, కొంతమంది డిసెంబర్ లో ఎక్స్పైర్ ఉన్నాయి ఆ జ్యువెల్స్. కొంతమంది డిసెంబర్ చూపెడుతుంది, కొంతమంది ఆగస్ట్ చూపెడుతుంది. నా ఆగస్ట్ నా జ్యువెల్స్ అయిపోతాయి. తెలియదు బ్రో. అండ్ ప్లీజ్ మామ, ఇంకెవరైతే లైక్ చేయదో లైక్ చేయండి మామ. చదువుతున్నాను హార్ట్ హిట్టర్ థాంక్ యూ బ్రో, థాంక్స్ ఫర్ యువర్ స్పార్క్. బై ఇది కొద్దిగా కడుగు బై. అండ్ హరి బ్రో, థాంక్ యూ బ్రో, థాంక్స్ ఫర్ స్పార్క్. బ్రో టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ చెప్తారు మామ, కంగారు పడకండి, ఇంకా చెప్తారు. టోర్నమెంట్ డేట్ ఎప్పుడు ఓవరాల్ స్టాండింగ్స్ ట్విస్టెడ్ మైండ్స్ 87 ఏంటి బ్రో? ఇందాక 9 ఉంటాయి కదా ప్లేస్మెంట్ పాయింట్లు.
ఏమో మరి వాళ్ళు 87 ఓ లయన్స్ వాళ్ళు ఇది ఛాంపియన్ రష్ యాక్టివేట్ అయింది, ఏజీఎల్ వాళ్ళు ఛాంపియన్ రష్ యాక్టివేట్ అయింది. ఎందుకంటే వాళ్ళు 90 పాయింట్స్ కంటే ఎక్కువ పాయింట్స్ చేశారు కాబట్టి. ట్విస్టెడ్ మైండ్స్, లౌడ్ ఆర్ వెయిటింగ్ టు యాక్టివేట్ ఇది. టీమ్ ఫాల్కన్స్ కూడా 30 పాయింట్లు చేస్తే వాళ్ళది కూడా యాక్టివేట్ అవుతుంది. బిఆర్యూ వాళ్ళు కూడా 30 పాయింట్లు చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో చూద్దాం. ఓ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ లోనే ఎక్స్పెక్ట్ Big, అవుతది. I would say, మరి లక్కీ target ఇక్కడ on కామెంట్ your back, చేస్తే and as though you have to have that mental to make it all Let's the go. way to the end. Playing slow, is that an అయితే option? ఇండియాకి ఛాన్స్ Maybe, లేదంట. but చెప్పలేము, will other వాళ్ళని teams పోయా allow you to do కొట్టనకుండా that? ఆపుతారు కొన్ని టీమ్స్. Not sure as the flight path, టూ హిందీ ప్లేయర్స్ అండ్ టూ as we see a little southern favor. Just లైన్ వాళ్ళు ఎక్కడ దిగారు బ్రో? లైన్ వాళ్ళని బాగా ఫోకస్ చేయండి రా. లైన్ వాళ్ళని teams managed to traverse. బ్రో బిఆర్యూ వాళ్ళు ట్యాగ్ షోటో దిగారు. Evos and MIB are lost. Buriram and Tag. బ్రో ఏంటి బ్రో మన దగ్గర దిగుతున్నారు బిఆర్యూ Seems like వాళ్ళు? whenever it's Kalahari, it's time to start off with battles from the very beginning. And Team Apex Gaming right now at Buriram. Last time they did eliminate Buriram, but this time it seems like Sahil Jat and Vasana as well. 1-1 elimination. Munna also goes out. Heading లాస్ట్ ప్లేయర్ అయిపోయింది. eliminated so early. Evos eliminated are defending champions. That side. 98 GLs పంపావు. Meanwhile, over here, Mama. TAG still surviving. బ్రో still as a చూసారా team. ప్రీవియస్ ఇయర్ ఛాంపియన్స్ ఫస్ట్ దిగనే ఎలిమినేట్ అయిపోయారు. Just bring their team back into the game. Yeah, they lost Osana, but how quick they were to go for that, I would say, that reset. A replay to just see what's going on right now. Look how quick Brum United just completely overwhelmed, left no space and moment for TAG to completely pick up the చిన్న అయిపోయింది బ్రో. స్ట్రీమ్ స్నైప్ అన్న, స్ట్రీమ్ స్నైప్ మామ ఇలా Evos out here at Shrines. TAG and Buriram was again drop clash previously. TAG had to go to Satic Arena. They decided, hey, let's take a hit at Buriram. బురేరామ్ వాళ్ళు చాలా గట్టిగా ఆడితే తప్పిస్తే క్వాలిఫై But కాలేదు. Buriram, when we talked about that, it seems like థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ గోట్ ట్రోఫీ. ఎవరు పంపారో తెలియట్లేదు కానీ థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ అ లాట్. థాంక్స్ ఫర్ ద సపోర్ట్. the EWC record are now going towards Wolf Telugu something ఉంది. థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ and if they end up losing players, ఎందుకో AGL వల్ల not a team elimination. I hope players still is okay, but they have to be worried as Buriram get hit by Lion and the battle strikes off. లైన్ వాళ్ళు వచ్చారు బురేరామ్ దగ్గరికి. ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు Trying ఆల్రెడీ. to close the distance, Jonah. Can he hold it off? Yes, he does, but Games King is there as a backup. What do you do against these beasts of Free Fire? వస్తానా ఒక్కడే. In this situation, possibly not only a bit more that they can Heart shoot, ఉందంటారా they bro? were also completely tunnel vision, unaware of the positioning, the layering of how the Lion players have placed themselves. Now we move over to the Falcons, just side by side the players of TAG. And this is interesting because usually for the Falcons, it's all about going aggressive here. They go do that against Trap. లెమన్ ఫ్లేవర్ Quick to అంటే find ఎలా him, ఉంటుంది? but the rest of Loud very comfortable on the other end, able to move away. I think it was just Loud trying to scope out it for information, and Trap just got spotted out without knowing that players were behind him. But one more team right behind Falcons is this time Team Apex Gaming, who just made a recovery. But look at Peter, oh my God! Shoto instantly put down and Danini to follow up. Falcons, they're the ones who are flying and clipping the wings over the side shot position compromise. If that is also used, and he will also be brought down to his knees. బ్రో అయిపోతారు బ్రో మన వాళ్ళు He తేడా did కొడితే. manage to recover the team, but he will not be able to recover even a single elimination against Falcons. Falcons look really good right now, much more like themselves. They're just moving around the area and the map and just really taking fights against every single team they cross. But definitely, I have to say, Lucifer, this map is definitely a lot more slower than the first few maps today. Everyone's so cautious. No one wants to give any opportunity. Assetul 38 kills plus Two teams Boya on match K point. If you mess up, one of those two teams will become champions. Crush your keys, put it in their trophy, and for the entire year will be reigning kings of Free Fire. And you do not want that. That is the reason the teams who are the closest, Twisted Minds as well as Loud, they want a recovery. The Tag, they are not finding any recovery at all today. It's like a marathon. Yes, revive and revive. Final match Nothing on the elimination front.
Looks so. The crowd's so loud for them, giving them that energy, and Diamond will be the first one to get knocked down here quickly. At 58, 1 point in the bag here. MT7 does fight with their own, but they are going to be rallied back. Because we do have twisted minds here. 50 They do అయిపోయాక still want to 50 play bonus jump. కొనొచ్చు Knocked with out 0 already 2 rupees. eliminations for Fluxo. A 1000 first అయిపోయిన step తర్వాత too కూడా ఇంకా many 50 కొనొచ్చు. for it to climb up కానీ the దుర్మార్గుడు ladder. ఐకాన్ గేమ్ ఇవ్వలేదు బ్రో. Been బాగా more ఆడుతున్నాడు. quiet for the rest of the day since they did manage to get పక్కన one ఇప్పుడు big సెట్టింగ్స్ game అంట. earlier. గ్రిప్ ఎలా కుదురుతుందండి లేని వాళ్ళు ఈ కంట్రీ Twisted minds. హెచ్డి అనేది నీ పాత Thankfully, they got away. They are 3 points away from match point. వాళ్ళు If they don't ఎక్స్పోర్ట్ get ఏం that చేయట్లా in this game, మాన్యువల్ గా పెడుతున్నారు they have రాకేష్ to only బ్రో. hope that AGL and Lion they don't ఇలాంటిది win out. next And device thankfully, మారుస్తారంటారు Falcons are కదా. trying to deny, but Kane's King కొత్త saves డివైస్ ఇస్తారంటారు కదా, అక్కడ ఎలా once అలవాటు బ్రో లైన్ వాళ్ళు కొట్టేస్తారు అనుకుంటా బ్రో. నాకు ఎందుకు వీళ్ళు కొట్టేస్తారన్న వైపు వస్తుంది బ్రో. వీళ్ళ గేమ్ స్టైల్ ఏం మార్చలేదు బ్రో. ఓన్లీ బూయా కావాలన్నట్టు ఏం ఆడట్లేదు వీళ్ళు. Falcon players here. నార్మల్ రొటేషన్ Now చేస్తున్నారు. for Malli, thank you so AGL, much also for up here, 67. ready మీకు for ఏంటంటే that లైట్ trophy. మొమెంటం బిల్డ్ అవుతుంది బ్రో మీకు. But Lost looking to just really shut them down, not able to do so with General. Already ఎలా knocked కూడా down here. AGL Rigby కూడా tries eliminate చేయలే, to బూయా at కోసం least train. Can't do so. Blocked out by those glue walls. And quick to reposition. ఇండియన్ టీమ్స్ ఏమున్నాయి? First elimination in the bag. But for made in Brazil loss. నాకు You see 1000 Yago వచ్చాయి ఈ రోజే. pressuring Barros, forced to move away. He barely survived that encounter. And now AJL not able to overcome. So what they're going to do here is they're going to try at least hold on the position, try to isolate Yago, be aware of where everyone is, but they cannot get any more eliminations. AGL do not even want that. They just want a booyah. Even Lion. Lion మనోళ్ళు are కొడుతున్నారు, still Lion. bouncing upon opponents, taking them down. They have మనోళ్ళే 6 driver eliminations already. Just did lose out a player, ఒకళ్ళని తీశారు. and that's due to the లౌడ్ launch వాళ్ళు pad they గట్టిగా took, ట్రై but that's చేసేలా still ఉన్నారు బ్రో. okay. However, they have a hit list on them Darling for the happy, next thank you 1 for the minute. square The position to the team who activated the hit list will be చక్రి థ్యాంక్ యూ చక్రి బ్రో. థ్యాంక్స్ ఫర్ యువర్ గోట్ ట్రోఫీ. ఏమన్నా ఉంది మావా యానిమేషన్. థ్యాంక్ యూ బ్రో. అండ్ 20,000 లైకులకి ఓన్లీ 1300 లైకులు అయితే కావాలి. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో అందరూ లైక్ చేయండి మామా. It's going to be really fun. అండ్ నాకు బాధగా అనిపిస్తుంది బ్రో. మన వాళ్ళు బాటమ్ ఆఫ్ ద టేబుల్ పూర్తి చేయకూడదు బ్రో. ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. టాప్ లో పూర్తి చేస్తే But for them, బాగుండు. they're saying no. Let's just play our game. Let's continue our momentum and how we move. In this situation here, we just talked about Lion. Squawka's already getting knocked డామినేట్ ఈ out. రోజు అనుకున్నా. Now for Twisted Minds. అదే కదా అన్ని Idea టీంలు on exactly how it's పచ్చతులు gonna go. బ్రెజిల్ టీం ధర్మ థ్యాంక్స్ ఫర్ యువర్ Loud హస్కీ. కొంచెం బిగ్ better షౌట్ యూ. పెడుతుంది. No one really around, so Lucky. looks so they can become Loud the కొంచెం gatekeepers. better They want to know Twisted పెడుతుంది. Minds knows Flutter exactly where కూడా MT7 is. Takes a lot of damage already. Will tie by a bit MT7 more దొరికేడా time. స్నైపర్? The long range weapons that MT7 has is Either lethal sniper in వాళ్ళ his game కి మన hands. live కి Exposing elimine is చేయడం getting ఒక 5 shot minutes. back in EAG return. eliminated. And both these teams temporarily on a చాలా stalemate. కష్టం బ్రో ఇంకా. Exposing, the glue wall falls, takes quite a bit of damage, forced to reposition, but able to put another one Left button భలే down. వాడుతున్నాడు. The electrotherapy will give a bit of space. బా. Not for long. Oh, Teammate yeah. knocked down. The bat is here as well. MT7 going to be completely Give up overwhelmed your here. Tries his best to at least steal ఒక్కడో away, ఎంతసేపు because ఆపాడు not బ్రో. వాళ్ళ able to టీం do అందరూ so. వచ్చేంత వరకు But ఆపాడు still, బ్రో వాడు. ఆపాడు Gio అదే. decides to join ఇప్పుడు వచ్చాడు in on జియా, this fight. వచ్చాడు లేట్గా వచ్చాడు. There's more from Fluxo. స్టాక్ అవుతుంది. There are chances that Fluxo can take a hit, but it seems like MBG they're going Bigilla to retreat, పేరు. to not continue this fight because if they Eliminated. keep Thank you, giving Mama. Thanks eliminations for to Twisted talking, Minds, Mama. that is them going to be activating Diamond. match point. And Twisted కావాలంటే Minds, నీకు their age chase limit doesn't work in 16 their plus అయి favor. ఉండాలి మామ. They almost were about to lose 2 players. They did lose 1, లెవెల్ 40 but అబౌవ్ instantly knowing that Fluxo is close by, they decide not to continue that fight with this disadvantage. ఏమో Gotta గుర్తులేదు. take this slow. You gotta Player be బాను. very, very తెలుగు ప్లేయర్ safe. But the very least దీంట్లో తెలుగు here, ప్లేయరా? for you and the rest of తెలుగు player Fluxo, level they level can Kota be the ఒక్కడే ones ఉండాలి. to ఆయన keep కూడా Twisted eliminate. Minds నిన్న eliminate out అయిపోయాడు of Kota. the zone. But Bottle game. if you take Missing too long, betanda. the Lions are Mechanical going pup. to go on a hunt. Pup And water में तो Lion बलेश है. is now here. Their strategy of going Thank you completely bro aggressive, Vikram. taking fights Thank you left, mama. right, and Thanks for center your has been going cupcake. Bro, line And very, Pratap very well for them. Reddy. Thank you bro. Twisted Thanks for Minds. your దిగినప్పటి నుంచి ఎక్కడ Only ఉన్నారు one bro ఇలా? elimination, అవునా? meaning they will jump to 88. And Basina, They thank you, need thanks more for players to be at least your eliminated. 10 in the lobby. chest. If the team gets eliminated, they bring it down to And around 8. Manna They'll start getting placement points and ఇప్పుడు they or might something make ఏదో ఉంది those మామ. 3 points. But this is how pressure works, వెళ్ళిపోతుంది మామ especially in the finals. You know, with match point on the Yeah, Tony X Jord, thanks if for you your don't trophy mama. activate it, somebody else activates it, and then the booyah to follow is the game being closed for FreeFire.
And that is why Twisted Minds are also along the same line of how we are seeing AGL trying to play safe and secure some of Saket those Reddy, thank you eliminations, bro, those thanks for your points. trophy. Big shout out to you. Position coming in from Lion instead of just going in for this fight, decides to prioritize positioning, and it's good. They got a compound, and most importantly, they give good advantage to the players of Twisted Minds and even Fluxo. Siburam United still out there in the open. We thought the last map would be a change in pace for this particular team since it's very, very quiet, but we haven't seen more from them on this map either. But Twisted Minds, they're also unable to see a lot. It seems like they're just back and forth in the play zone. They play right by the edges itself. Anytime they try to get closer, Fluxo once shut them down, and the other time they had a clash, somehow surviving. Swaroop, thank you mama, Good thanks use for of the your trophy. electrotherapy is all I can say at this point, because they're trying to survive that play zone and nothing else. And because they Babu, want to thanks make for it to your the end. 10 joules They're trying mama. to bang Tony on X those Jod, placement thanks for points your we're talking Mangola about. C. Moksha, RRQ on the other end at the Chepta 9th mama spot, tournament. 46 points. Spy, thank you mama, thanks for your 10 Vijay, joules. Roka record. Icon Boy, thanks for 45 your Pani points. Puri. Why not Jay them Shankar trying their hand Reddy, at it? thanks Because for we your know 20 RRQ have that joules. potential. They do. It's Prasad, just that they thanks miss for your out when 10 it's joules time to mama. close. Big shout out So to you. Banu RRQ Prasad, can thanks for your 20 always joules. stage their very own Sunil, comeback. thank you bro. ఎవరు గెలుస్తారు మామ? In this situation as well. AGL వాళ్ళు బోయ కొడితే వాళ్ళే ఛాంపియన్స్ Like you ఇంకా. mentioned, fairly quiet, but this air లైన్ కొడితే లైనే. వాళ్ళిద్దరూ మంచి ఫామ్ లోనే ఉన్నారు. going in from these long నాకు తెలిసి ఎవరో వాళ్ళు కొట్టేస్తారంటారా బ్రో? any team in the midst of rotation. I'm surprised to see Refinery so empty. AGL, right? They're having a ball of a time there, and if that continues, they can see command post. వాళ్ళు హోల్డ్ చేశారు Chavala Sai, thanks for your bus. Sai Kiran, thanks for your potion mama. Getting that first pick up here, but General will be the one frustrated out there. But you can't count Galgo out, putting in that damage for the Falcon. Oh, we're so ready ఏం for కొట్టాడు Rigby's బ్రో? triple elimination రాజురావు for థాంక్యూ సో him. మచ్ బ్రో. Aggressive attack and another step forward to their own match points. With MIBR loss, able to bring one player in the game, you need more. If you want to bring the whole team, not enough coins to be able to do so. లైన్ వాళ్ళు ఇంకా జోన్ లోకి వచ్చారు ఆల్రెడీ. Problems లైన్ వాళ్ళు జోన్ లోకి వచ్చారు. కొట్టేస్తారంటారా బ్రో? అయిపోయిందంటారా అప్పుడే వరల్డ్ కప్? Falcons want to make their way, but they need around 27 into వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు బ్రో AGL వాళ్ళు? AGL finally making a rotation out of the Refinery. We spoke about it. Circle is not there. జోన్ లోపలికి వెళ్ళి వెళ్తున్నారు. They have a clear front to move around, and that's how they decide to rotate as well. Rather than going directly into the circle, they're moving around it so that they have information, and especially the vertical terrain advantage is what they still want to keep. లైన్ వాళ్ళు AGL వాళ్ళు పక్క పక్కన ఉన్నారు బ్రో. అయిపోయారు వీళ్ళు, అయిపోయారు పక్క, వీళ్ళు అయిపోతారు పక్క. ముగ్గురు నాకు అయిపోయారు AGL వాళ్ళు. ఇంకా వాళ్ళు పోయే కొట్టలేరు. AGL పోయింది, ఛాంపియన్ రష్ పోయింది. వాళ్ళు కొట్టకుండా డైరెక్ట్ వచ్చేస్తే సరిపోదు. ఆహా వీళ్ళు కూడా కొట్టరు ఇప్పుడు. మ్యాన్ అడ్వాంటేజ్ లేదుగా. ఇస్తాడంటారా? కష్టమేమో బ్రో. 13 నిమిషాలు అయిపోయింది. Fluxo versus BRU. Because Fluxo are already in another fight. That's going to be Buriram. These teams are fighting amongst themselves while Lion are cleaning shop and paving path. బ్రో వాళ్ళు జోన్ లోకి వెళ్ళి అటాక్ చేయట కన్నా అసలు వెనకాడట్లేదు బ్రో. ఏం వెళ్ళారు మామ A quick reposition coming in from Bunsen. Good enough to keep the rest of the at bay. ఇన్స్ట్రుమెంట్స్ ఒకే ఒక పాయింట్ కావాలి, ఒకే ఒక పాయింట్ చేసి కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఏంటో ఏ ఆపరా నాయన లైన్ మామ. అయిపోయారు జోకర్ గడ్ అయిపోయాడు. లేదు చెక్కు మామ. అద్ది 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 వదలకండ్రా, వెళ్ళండ్రా STL వాళ్ళు, వెళ్ళండ్రా. ఒక నాకు బండి దగ్గరికి వెళ్ళాడు, పడింది. తీ షార్ట్ రేంజ్ ది రాగన్ దింపు. STL వాళ్ళు ఎలిమినేట్ చేస్తే గోల్ నేడు పడదు Containers, but not in position for Lion to instantly fight. Yeah,
And now Lion looking to running out of space. The same could be said about SAUL. బ్రో ఆడు టైమింగ్ అలా కూర్చొని ఉన్నాడు జోన్ ట్విస్టెడ్ మైండ్ చూడు Teams. 13 సెకండ్లలో జోన్ వెళ్ళిపోద్ది ఏం చేస్తారో చూద్దాం ఎలా వెళ్తారు ఈ జోన్ లో But kept at bay. Damage is too much. And through you are eliminated. RRQ completely collapsed. The Falcons cannot move. Team Falcons eliminated, bro. They want to make a move and they are. They also need the points. They're at the 8th spot. We spoke about it. 40 point. Loudol ఈ గేమ్ గట్టి కొడితే గానీ ఓపెన్ కాదు. Will be brought back to life. Loudol బోయా కొట్టడానికి ఆగుతారు చూడండి బ్రో. RRQ get their fifth. But Lion. Loudol బోయా కొట్టుకుంటారు చూడండి బ్రో. స్లోగా. 17 still surviving. SATL at the front of it. Loud launcher. Joker using the stealth bikes and look at Yako. He's in the other front. Mr. Mind Soul మీదకి అందరూ పడిపోతున్నారు. RRQ eliminated. ఆహా లౌడోల్ ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేస్తారు. ఓయ్ లౌడోల్ బోయా కొడితే వాళ్ళు కూడా ఛాంపియన్ రష్ యాక్టివేట్ బ్రో. అవునా और बाबोय records are being made, history being created. The best advantage. Loud is big one. M79, two of the players from Twisted Mind are down. Mix up close and personal and Loud have put Twisted Mind down. లౌడోల్ నలుగురు బతుకున్నారు. లౌడోల్ కొడితే వాళ్ళకి ఛాంపియన్ రష్ యాక్టివేట్. అయ్యి బాబోయ్ జకోబు అయిపోతున్నానా పట్టద్దునా నువ్వు ఒక్క నాక్ చేస్తే చాలు. లైన్ వాళ్ళు బోయా కొట్టితే వాళ్ళే ఛాంపియన్స్ మామ. ఇంకా వరల్డ్ కప్ వాళ్ళే. Joker taking his time. Trap is the one who made it possible. Now Trap has to be the one to put Lion down as well. But Lion, Joker. ఒక నాక్ ఎక్కేస్తారు ఇంకా అందరూ ఎక్కేస్తారు. ఒక్కడు కూడా నాక్ అట్లా స్ట్రగ్లింగ్. He right now is not pulling the M249 up because he knows the number disadvantage and Nick. Okay numbers disadvantage. Bhai ఇలా కొట్టేశారు bhai. లౌడోల్ ఛాంపియన్ రష్ యాక్టివేటెడ్. Stop Lion. Stop them and break it. Yo అన్నా ప్లీజ్ అమ్మా ఇంకెవరితో లైక్ చేయలేదు. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. ఓపీ బూయా ఏం ఆపేరు బై లైన్ సోల్ నీళ్ళది. That could have been history in Esports World Cup 2026. అండ్ హ్యాష్ట్యాగ్ లౌడ్ ఓపీ ఇన్ ద చాట్. చాలా బాగా ఆపారు మామ. వాళ్ళ అవతల ఛాంపియన్ తీసుకొని ఇవ్వకుండా. అయ్యో ఇప్పుడు వీళ్ళ కూడా యాక్టివేటెడ్. ఇంకా కష్టం పీక్ మావా అంట. నో లైన్ క్రై అంట. ప్లీజ్ బ్రో ఇంకొక 500 లైక్లు అయితే 20,000 లైక్లు అయితే ప్లీజ్ మామ. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ ఎవరు పోయా కొడితే వాళ్ళే నాకు తెలిసి కొట్టేస్తారు బ్రో లౌడోళ్ళు. ఇది నిగ్స్ ఈడే తీసాడు మెయిన్ది. ట్రోఫీ అంట. అప్పుడే ట్రోఫీయా మామా. యూట్యూబ్ బాబాయ్ అందరికి ఫ్రీ జోన్స్ ఇచ్చాడు. ప్లీజ్ ట్రై టు సెండ్ ట్రోఫీ. Look at Loud. That's a Loud reaction. The way they managed to. Please mango lassi pampandu bro. Mango lassi తాగుతా. ఏంటంటే లాఫింగ్ డిస్కో పంపండి నవ్వుకుందాం కాదు. The almighty as of now. That's what you pulled off over there. Otherwise Lion ఇలా కొట్టేసింటే అయిపోయింది బ్యాటింగ్ మ్యాచ్. About to be the beast of EWC 26 Paris FreeFire. కానీ ఇలా ఎలిమినేషన్ కూడా బాగా చేశారు. Unbelievable back to back booyah to just 17 ఎలిమినేషన్ బ్రో. Close the stage. But Loud say that no. Not yet. Seconds low. Southeast Asia has taken it away from us many times, but this time no. Brazil wants it, keeping the lifeline open, and Loud will strike this hammer
రే బ్రో పాపం ఒక్క టీం ఉండనంగా పోయిందిగా బ్రో. ఆడి చూడండి ఏళ్ళు ఉనికిపోతున్నాయి చూడండి లైన్ ఓడికి. They're so proficient in getting those eliminations as well. They changed లైన్ లౌడ్ ఏజీఎల్ ట్విస్టెడ్ మైండ్స్ నలుగురి కొంది ఛాంపియన్ క్రష్. survivability. However, the target on their backs. నాలుగు స్క్వాడ్లు. And I would say that if this team decides to play like Lion, play their please own mama game, they andru would Jules have and a Jane bro. way deeper run. Regardless, now that the map is still going కొత్త on. ఆప్షన్ అయితే వచ్చింది సూపర్ చాట్ చేయడానికి. ఫ్రీగా సూపర్ చాట్ చేయొచ్చు. మీ పేరు కూడా కింద ఇలా కనబడుతుంది. సో ప్లీజ్ ఒకసారి వెళ్ళండి సూపర్ చాట్ ఆప్షన్ ఓపెన్ చేయండి అండ్ జోల్స్ సెండ్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు మీకు బాధ వచ్చేస్తుంది అంటుంది. ఏమేం టెన్షన్ లో ఉన్నాం మీరు ఏం మాట్లాడుతున్నారు. This interview must be really important right now because we gotta talk with Lions, especially with the Joker. That was the player that got the most kills, the most eliminations for Lions. Last where lo they bale points, bro. activated the match point. Okay, so you guys got the biggest booyah of AWC history, and you just broke AWC point record kill and record everything. How did you feel after that? Thank you mama, thanks for sending jewels guys. ఎవరైతే పంపుతున్నారో చాలా అంటే చాలా థాంక్యూ. torneo han roto todos los récords. ¿Cómo te sentiste en ese momento? ¿Cómo te sientes ahora? Nada, la verdad que bastante emocionado. Al fin y al cabo yo creo que no hay mucha sensación porque seguimos todavía compitiendo, todavía no ha acabado nada. Yo creo que hasta el momento no estamos dimensionando lo que estamos haciendo, simplemente estamos queriendo salir campeones y estamos jugando para eso. We're really excited, but we are not really feeling right now because we're still competing. So there's nothing to feel yet. We are just focused on getting the win and being champions. Probably that's a good mindset. 25k followers in kick anta. Thank you. And mama ఎవరైతే యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటున్నారో సేమ్ ఇదే లైవ్ స్ట్రీమ్ ని కింద డిస్క్రిప్షన్ లో కింగ్ అని చెప్పి వేరే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లింక్ ఉంది. మీరు అక్కడ ఫ్రీగా చూడొచ్చు వితౌట్ ఎనీ యాడ్స్. ఓకే En el punto en el cual ya pueden ser campeones. ¿Cómo se siente estar en జోల్స్ అయిపోయాయి బ్రో. సూపర్ చాట్ యాక్సెప్ట్ చేస్తారా? వద్దు మామ వద్దు సూపర్ చాట్ చేయొద్దు. థాంక్స్ ఫర్ యువర్ 100 రూపీస్ సూపర్ చాట్ బట్ సూపర్ చాట్ చేయొద్దు. జోల్స్ పంపు ఫ్రీగా ఉన్నాయి పంపు వద్దు ఇంకా చిల్ చిల్ We really have a clear feeling. We're only thinking about getting that big last booyah, being the champions, and that's all we're thinking about right now. Okay, yeah, I'm pretty much sure that's the goal right now. I don't want to take much time with you because you gotta concentrate for the next match. But I gotta ask about this last game. You were so close to get the booyah that it's going to turn you guys champions. What happened? Can you share some thoughts about this last game against Muy cerca de convertirse en campeón. ¿Puedes contar qué estaba pasando por sus cabezas en ese momento? ¿Cómo se sintió? La verdad que en el momento simplemente era un 3 versus 4. Pensamos que había como que chocamos en la comunicación, pero nada, de hecho en el momento no simplemente era como de tratar de ganar, entonces no había como algo. లేదు వాళ్ళు అసలు ఆ రొటేషన్ ఎందుకు చేశారు నాకు అర్థం కాలేదు అసలు. We were 3 against 4 and we thought it was a different team. So నాకు ఆ రొటేషన్ పిచ్చి పిచ్చిగా అనిపించింది. నాకు ఆ రొటేషన్ డైరెక్ట్ లాంచ్ పెట్టి కింద కన్నా పెట్టుకోవచ్చు కదా ఎక్కడైతే ఫైట్ జరిగిందో అటు సైడ్. Alright, so for us to finish our interview, I just would like to make one last question. What do you have to say for those who doubt about the Latin teams, who said that the Latin teams was way below here in FreeFire? ¿Qué le decían a las personas que decían que los equipos de Latam estaban muy por debajo del nivel acá en Free Fire? ఇప్పుడు ఛాన్స్ ఎవరికి ఉందంటే ఈ మ్యాచ్ ఛాంపియన్ అవడానికి ఛాన్స్ లైన్ కొంటే లౌడ్ కొంటే ట్విస్టెడ్ మైండ్స్ కొంటే అండ్ ఏజీఎల్ no están compitiendo en ese sentido, o sea, desde afuera creo que es muy fácil pero nada, estando dentro yo creo que pasaban muchas cosas capaz como en los equipos, capaz internamente, no sé, la verdad no sabría qué opinar ante eso, pero lo que sí sé es que en Latam nunca hubo diferencia de nivel o estuvo bajo de nivel. De hecho yo creo que en Latinoamérica todos sabemos que el nivel alto que teníamos y que podríamos llegar a ser campeones, pero simplemente las cosas no se daban y ahora tampoco se podría decir que se podría llegar a dar porque yo creo que es mejor terminar el campeonato y después salir a I think it's really easy to talk when nothing has
happened yet. ఇంకా 4 Only మ్యాచ్లు based on ఛాన్స్ some ఉంది. results. నమస్తే We అన్న. in America we always thought that we నమస్తే. always had this ఫిరోజ్ level భాయ్ to be నమస్తే. champions, to become the best in the world. వాళ్ళకైతే We కష్టం never టీమ్ thought ఎఫెక్ట్స్ about వాళ్ళకైతే any కష్టం కానీ level SATUలో 50 discrepancy పాయింట్లు ఉంది between ఇంకా the 40 regions. పాయింట్లు. It is Anime really India, easy thank to you mama, talk from thanks the for your outside, but once samosa. you're inside, Shiva that's where it Shankar, counts. thanks for So your we are 20 just joules mama. focus on goals. Jashwant, thank you. Amazing. I Kundan, love your thank answer, you bro. guys. Chandra, thank you Ledha, mama. Joker, yo, this is ప్లే స్టోర్ Black కిక్ యాప్ Team. అంట Joker. ప్లే స్టోర్ లో ఉంటుంది కిక్ యాప్ అని. ఆ పేరు పెట్టుకోవచ్చుగా డైరెక్ట్. Sent Hamse Mudra, thank you mama. Sent Panipuri, వంశీ, Anime thanks India, for your thank you. jewels mama. నమస్తే. Naveen, thank you mama, thanks for your jewels. లింక్ పెట్టొచ్చు కదన్న జాయిన్ అవుతారు. ఇందులో షార్ట్ స్ట్రీమ్ లో లింక్ పెడతాక లేదు మామ. Guess మామ who will ఎవరు win అంట. కొడతారని అనిపిస్తుంది మామ మీకు? Which team? AGAL. AJL వాళ్ళు కొట్టేస్తారా? షూర్ రాకేష్ బ్రో? ఎస్ ఇందాక వాళ్ళు కలిసి వెళ్ళా పాపం. టోటల్ గేమింగ్ లేదండి. టోటల్ గేమింగ్ నిన్న ఎలిమినేట్ అయిపోయింది. అన్న ఇఫ్ ఎనీ ఛాన్సెస్ టు విన్ దిస్ మ్యాచ్ BRU ఈస్ ఎనేబుల్ టు లిఫ్ట్ ద ట్రాఫీ అని. BRU వాళ్ళు లీస్ట్ లో ఉన్నట్టున్నారు. అలా 50 పాయింట్లు 60 పాయింట్లు అయినట్టున్నాయి. అలా 90 పాయింట్లు BRU వాళ్ళు ఇంకా అవ్వలేదు ఏమి. ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేయాలి. అప్పుడు వీళ్ళు కొట్టేస్తారు. ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. నాకు తెలిసి కొట్టేస్తారు అనుకుంటున్నా బ్రో. నెక్స్ట్ మ్యాచ్ అయిపోద్ది అనిపిస్తుంది నాకు ఎందుకో. అయిపోతుంది. గైస్ అందరూ స్టే ట్యూన్డ్. BRU వరల్డ్ కప్ విల్ బి ఓవర్ నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి. ఏదో ఒక టీం పట్టుకెళ్ళిపోద్ది. కొట్టాలంటే గనక నెక్స్ట్ వేరే టీం బుయ్య కొడతారు. ఛాంపియన్ రష్ ఆన్ చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు బుయ్య కొడతారు. నెక్స్ట్ ఐ హోప్ డానీపేట గేమింగ్ టీమ్ నెక్స్ట్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవుతుంది. చచ్చేరా పెడదాం. సెట్ చేసామంటే పక్కగా రావడం కష్టంగా ఉంది బ్రో. 20k లైక్స్ అంట. థాంక్స్ ఫర్ ద లైక్స్. అక్కడ మొబైల్స్ ఇస్తారన్న. స్పాన్సర్ అంటే తెలుగు టోర్నమెంట్ గురించి డీటెయిల్స్ చెప్పండి. రేపు చెప్తారు. అనౌన్స్‌మెంట్ చేస్తారు. కంగారు అడగండి. అనౌన్స్ చేస్తాం. థాయిలాండ్ బ్రో ఈ రోజు ఏంటి బ్రో ఇంత త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అసలు మ్యాచ్లు. అసలు నాకు చూసినట్టే లేదు బ్రో. డైలీ 12 మ్యాచెస్ అయ్యా. డైలీ మనం 12 మ్యాచెస్ చూస్తున్నాం. ఇది ఎంత ఇది నిన్న కూడా చాలా లాంగ్ అనిపించింది బ్రో. 10 మ్యాచ్లు కూడా నిన్న చాలా లాంగ్ అనిపించింది. ఈ రోజు చాలా షార్ట్ అనిపిస్తుంది అన్న. 4కి స్టార్ట్ చేసినా కూడా ఆల్ పాస్ అంట. నైస్. బ్రెజిల్ అన్న గిఫ్ట్ ఆర్ కాయిన్స్ ఎలా పంపించారు? టోనీ థాంక్యూ మామా. థాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ. టోనీ గేమింగ్ వైటీ థాంక్యూ మామా. గిఫ్ట్ లా పాయింట్ టేబుల్ అంట. ఆ గిఫ్ట్ మే క్లిక్ చేస్తే ఇంకా పైన జ్యువెల్స్ ఇచ్చారుగా పాయింట్ టేబుల్. ఆ జ్యువెల్స్ ద్వారా కింద ఉన్న స్టిక్కర్స్ ను పంపించుకోవాలి. ట్విస్టెడ్ మైండ్స్ కొడతారు. మిగిలిన అకౌంట్లు ఏమైనా ఉన్నాయేమో చూడరా. బ్లాక్ మ్యాజిక్ చేద్దామా? లాస్ట్ లో ఉండే 90 పాయింట్స్ బుయా కొడితే అంట. లాస్ట్ మ్యాచ్ అయినా సరే నీకు 90 పాయింట్స్ ఉంటే బుయ్య కొడితే నువ్వే ఛాంపియన్. 10వ మ్యాచ్ అయినా సరే అంట. ఏమో వీళ్ళు ఒకసారి ఉంటారు ఒకసారి పోతారు. ఇది ఉన్నాడు లేడో తెలియదు. 10వ మ్యాచ్ అయినా సరే నీకు నీ దగ్గర ఛాంపియన్ రష్ ఉంటే నువ్వు బుయ్య కొడితే నీదే కప్. అసలు ఎంత విలాస్ గేమా థాంక్యూ సో మచ్ బ్రో. బ్యాక్ పెయిన్. నిఖిల్ థాంక్యూ సో మచ్. వరల్డ్ కప్ ట్రోఫీ ఎందుకో ఇవ్వలే మరి. ప్రశాంతంగా సాయంత్రం 90+ పాయింట్స్ ఇప్పుడైనా వాళ్ళకి 90+ పాయింట్స్ ఇప్పుడైనా. ఇందడ మ్యాచ్ కాదు. ఇందడ మ్యాచ్ 2 టీంలకు మాత్రమే ఉంది. ఇందడ మ్యాచ్ ఇప్పుడు లేదు BRUకి ఇంకా ఛాన్స్ లేదు. 90 పాయింట్స్ చేసిన తర్వాత మ్యాచ్ ఉంటది. ఇప్పుడు 90 పాయింట్స్ చేసిన తర్వాత మ్యాచ్ ఉంటది. వాళ్ళు బుయ్య కొడుతూనే ఇప్పుడు వీళ్ళకి 90 అయింది. SATUL వాళ్ళకి కౌశిక్ వీళ్ళకి బిగ్ షౌట్ అవుట్ టు యు బ్రో. ఇప్పుడు 90 అయింది వాళ్ళకి. ఇప్పుడు యాక్టివేట్ అయింది. చెప్పు మామ. సూర్య హాయ్. ఐండి రెడ్డి హాయ్ మామ. ఏ టీం విన్ అవుద్దా? లౌడే గెలుస్తుంది. నేనైతే మన టీంలు విన్ అవుతాయి అనుకున్నాను. బట్ లేదన్న ఇప్పుడు చాలా కష్టం. లౌడ్ వాళ్ళు మాత్రం మంచిగా క్యాంప్ చేసి బుయ్య చేయడం ఎక్స్పర్ట్. చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు. లౌడ్ చాలా అసలు ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఆడతారు లౌడ్. వరల్డ్ కప్ అంట. yes ఏమో వాళ్ళు ఏమో బుయ్య దేనికైనా సరే. ఎందుకంటే నువ్వు ఒక డబ్బా వాళ్ళు కిల్ పాయింట్స్ అయితే చేయరు కానీ బుయ్యలు అయితే చేసేస్తారు వాళ్ళు. 10th మ్యాచ్ తర్వాత ఏమవుతుంది? ఒకవేళ 10 మ్యాచెస్ వరకు ఎవరు బుయ్య చేయకపోతే ఫస్ట్ ప్లేస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళదే కప్ అన్నా. లౌడోలు కిల్ పాయింట్స్ కొట్టరు కానీ బుయ్యలు చేస్తారు. వాళ్ళు బాగా సర్వే చేస్తారు వాళ్ళు. జోన్ టు జోన్ మూమెంట్. ప్రకాష్ థాంక్యూ ఫర్ యువర్ ఇంగ్లాండ్. మేము ఎప్పుడు మామ నాకు తెలిసినంత వరకు ఒక 2 సంవత్సరాలు బ్యాక్ అనుకుంటాం మామ ర్యాంక్ పుష్. ఓకేనా? ఆ ర్యాంక్ పుష్ లో ఒక మ్యాచ్ లో ఉన్నట్టుంది. లాస్ట్ జోన్ లో 20 అలేవో ఎంతో. గణేష్ కి తీసే అప్పుడు ఆడితే కాస్త కష్టపడి ఆడి గెలిచిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఏ రాకేష్ బ్రో అప్పుడు గ్రాండ్ మాస్టర్ లాబీలు ఎలా ఉండేవి బ్రో? మొత్తం ఈ బ్రాజిల్ సర్వర్ చూసి డివైస్ లాగ్ అయిపోయి
మళ్ళీ ఇండియాలో సేమ్ అయ్యే లాబీలు టిప్స్ అండ్ రావాలి ట్రిక్స్ చెప్పన్నా రేపు తెలుగు లౌడ్ ఏ కంట్రీ అంట, రేపు లౌడ్ ఏం బ్రాజిల్ లేదన్నా. మామ. లౌడ్ బాయ్ నాకు కొంచెం ఈ 16 ఛాంపియన్ రష్ eliminations. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు 90 పాయింట్స్ కంప్లీట్ చేశారు కదా ఈ 4 టీంలకి. ఫ్లుక్సో ఇలా ముగ్గురు బ్రాజిల్ ఇప్పుడు ఆడే రోలెక్స్ మ్యాచ్ లో కానీ వాచ్ బూయా బుక్ కొడితే చేసావా 4 అంట. టీంలో ఏదో ఒకటి అది బుక్ ఛాంపియన్ చేశారు. 7 డే నిఖిల్ డెలివరీ. ఎడిట్స్ థ్యాంక్ యూ సో మచ్. వైబ్ హై థ్యాంక్ యూ సో మచ్. డోరేమాన్ థ్యాంక్ యూ సో లౌడ్ మచ్. బాగా థ్యాంక్ యూ. ఆహా జ్యూల్స్ ఏంటన్నా ఇప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ వచ్చి ఫర్ చాయ్ టోస్ట్. ఒకసారి చాయ్ మ్యాంగో లస్సీ సార్. జ్యూల్స్ అలా వెళ్ళిపోతుంది మామ. అన్న ఒకసారి ఏం జరుగుతుంది చెప్పు మామ. కొడితే కప్పు చూడండి రాకేష్ బ్రో ఓవరాల్ స్టాండింగ్స్. లయన్ వాళ్ళు 124 పాయింట్స్, లౌడ్ 99, ఏజిఎల్ 97, ట్విస్టెడ్ మైండ్స్ 97. 4 టీములకి ఛాంపియన్ రష్ యాక్టివేట్ అయ్యి ఉంది. దే కెన్ ఇఫ్ దే డూ బూయా వాళ్ళకి అయిపోద్ది. నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ ఆ 4 టీమ్స్ కొట్టకపోతే ఫాల్కాన్స్ ఆర్ ఎల్స్ ఫ్లుక్సో వాళ్ళు 13 పాయింట్లు కావాలి. తలకొక 13 పాయింట్లు తెచ్చుకున్నా గానీ 13 17 తెచ్చుకుని బుయ్యా కొడితే 20 అనుకో, ఆరు టీంలు అయిపోతాయి. 20 వేసే ఇద్దరికనే 20 పాయింట్లు. 6 టీముల్లో ఏ ఒక్క టీం బూయా కొట్టినా గాల్దే. వాళ్ళే. నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి. ఫాల్కన్స్ చూద్దాం. ఏమైనా కంబ్యాక్ ఇస్తే చూడాలి. ఫ్లుక్సో ఫాల్కన్స్. ఫ్రీ ఫైర్ వరల్డ్ కప్ పంపించాలంట. 10 కోట్ల రూపాయల టోర్నమెంట్. చార్ట్ కింద అలా విన్నర్కి ఎంత కంగారు ఉంటుంది. డాలర్ సింబల్ మీద క్లిక్ చేస్తే $300 గిఫ్ట్స్ అని ఉంటుంది. గిఫ్ట్ మీద క్లిక్ చేస్తే నీకు ఎన్ని జ్యువెల్స్ ఉన్నాయి పైన చూపిస్తాయి. కింద స్టిక్కర్స్ ఉంటాయి. ఆ ఎన్ని జ్యువెల్స్ అయితే ఉన్నాయో ఆ థ్యాంక్ యూ స్టిక్కర్స్ ఎంత రేట్ అయితే ఉన్నాయో పంపించగలరు. థ్యాంక్ యూ సో మచ్. బిఎస్కే గౌడ్ హలో. తెలుగు గేమర్ హలో. అన్న నాకు చిన్న డౌట్ ఏంటంటే ఈడబ్ల్యూసి అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా. సో సర్వర్ ఏ దేశంలో జరిగితే ఆ సర్వర్ లో ఆడుతారు. లైన్ వచ్చేసి లాటమ్ కంట్రీ. టాప్ 4 లో మరి మ్యాచ్ మరి బ్రూ సరిగ్గా పర్ఫామ్ చేయలే. ఈ రోజే పర్ఫామ్ చేయలే. లైన్స్ కొట్టేస్తారు బ్రో కప్పు అంట. మామా మీకు ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడిలో నీకు బోల్డ్ అండ్ డైమండ్స్ వేసి ఇస్తారు. నువ్వు ఏ కాస్ట్యూమ్ కావాలంటే ఆ కాస్ట్యూమ్ ఇస్తారు నీకు. సో ఓసారి మనకి ఇచ్చారు కదా సింగపూర్ వెళ్తే. మేము సింగపూర్ వెళ్తే మాకు ఇచ్చారు. మీకు కొన్ని ఐడియాలు ఇస్తారు. మీకు కావాల్సిన బండిల్స్ తీసుకొచ్చి కాస్తే ఇంకా ఆ తర్వాత ఐడి మళ్ళీ 7 రోజులు 8 రోజుల తర్వాత డిలీట్ అయిపోద్ది ఐడి. వైట్ కలర్ డ్రెస్ ఐడి పెట్టాను. సెంట్ యూ 1 lakh jewels అంట. అమ్మ థ్యాంక్ యూ బ్రో. థాంక్స్ ఫర్ యువర్ జ్యువెల్స్. బానే లవ్ యూ మమ్మ. ఇంకా అర్థం పంపలేదు. ప్లీజ్ సెండ్ సమ్ జ్యువెల్స్. చాలా బ్రో ట్రాఫీస్ అంట. ఎమోజీలు కాదురా శశి గారు. థ్యాంక్ యూ మమ్. థ్యాంక్స్ ఫర్ యువర్ మ్యాంగో లస్సీస్ అందరికి. వీళ్ళేంటి బాటిల్ పెట్టి కొట్టుకుంటున్నారు వీళ్ళు 10 నిమిషాలు. ఏముంది చెక్కేద్దాం. మీరు బోయా కొట్టుండాల్సిందిరా లాస్ట్ లో. అనవసరం ఫోన్ మాట్లాడుతుంటే ఏంటి అక్కడ మూతి దగ్గర ఏదో పెట్టుకున్నాడు ఏంటది? లేదు ఏదో పెట్టుకున్నాడు అంతే. జ్యువెల్స్ ఎందుకు యూజ్ అవుతాయి బ్రో? లేదు మామ బూయా అయిపోయేది బ్రో. అది బైబిల్ అంటారా బ్రో? దానికి ముద్దు పెడతాడు రా. ఏం మరి ఏం తెచ్చుకున్నాడు మరి? అలాంటి అలౌడ్ ఉంది బ్రో. బుక్ అనుకుంటది. అలౌడ్ ఉండదు అలాంటిది. అశోక్ హర్ష థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఎవర్ గోల్డ్ కాయిన్ అంట. ఎఫ్ 10 జ్యువెల్స్ 10 జ్యువెల్స్. మీకు అట్టా ఉంది మామ. ఆర్సీబీ అంట. నెక్స్ట్ జరిగేది రాజు రాక్ థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీ. అన్న నాకు 50 వచ్చాయి. 15 నీకు 15 డానన్నకే. మొన్న బైక్ 20 అంట. తప్పు మామ. 15 20 ఇప్పుడు ఛాంపియన్ థ్యాంక్ యూ మామ. లవ్ యూ మామ. లవ్ యూ మామ. కంప్లీట్ అయిన తర్వాత లవ్ యూ 3000 టైమ్స్ ఎవరైతే మామ. టాప్ లో ఉంటారో వాళ్ళే విన్నర్స్. ఆ టేబుల్ పాయింట్స్ ఎంబీజీ ఈ స్పోర్ట్స్ అంట. లైన్ ప్లే సబ్స్క్రైబింగ్ అన్న. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. చూసిన ప్రతి గంగా హాయ్ బ్రో. మా దాంట్లో గోల్డ్ కాయిన్లు భలే పంపిస్తున్నారు అందరూ. గోల్డ్ మా దాంట్లో కూడా గోల్డ్ కాయిన్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ గోల్డ్ నాణాలన్నీ కూడా రియల్ గోల్డ్ అయితే బాగుండు బ్రో. ఒక్కసారి అబ్సల్యూట్ సినిమా అవన్నీ రియల్ గోల్డ్ కాయిన్స్ అయితే ఎంత బాగుంటది. జేల్స్ అండ్ ప్రాఫిట్ ఏంటి రాకేష్ బ్రో? సూపర్ చాట్ ఎలా లెక్క చేస్తారంటే సూపర్ చాట్ మీరు చేసిన దాంట్లో 30% యూట్యూబ్ బాబే తీసేసుకుంటాడు. సేమ్ ఇది కూడా వెరీ నైస్. ఎఫ్ఎఫ్ఎంఐసి ఫాల్ కప్ ఈ మంత్ 20 నుంచి 20 ఎప్పటి నుంచి 22 కర్రే శ్రీను హాయ్ బ్రో వెల్కమ్ టు స్ట్రీమ్. నాకు ఎందుకో యూట్యూబ్ బాబాయ్ నాకు ఇన్ని సంవత్సరాలు 30% దొబ్బేసింది అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు లైవ్ చూడు. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి. సూపర్ చాట్ ఓపెన్ చేయి. అక్కడ గిఫ్ట్ లన్నీ పెడతావు.
ఏ రాకేష్ బ్రో ఇన్నాళ్ళు మన దగ్గర రాజు దొబ్బేసిన రాక్ థ్యాంక్ యూ సో 30% మచ్ ఇస్తున్నాడు ఫర్ అనమాట రెడ్ కదా కార్డ్ ఇప్పుడు అన్న. థ్యాంక్ యూ జనాలకి. డియర్ కామ్రేడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గోల్డ్ కాయిన్. ఇన్నాళ్ళు దొబ్బేసిన 30% ఇస్తున్నట్టున్నాడు జనాలకి వేయండిరా అని. అవును. వీళ్ళు చూడండి బాబు, మళ్ళీ అందరూ మీరు 30 అన్నారు కదా చేశారు కదా. 50 కోట్లు ఇచ్చే ఇదని చెప్పి మళ్ళీ క్లబ్ అందరూ 30% ఛాంపియన్షిప్ లాగేస్తారు ర్యాంక్స్ కదా. అంట. క్లబ్ ఛాంపియన్ అన్న థ్యాంక్ యూ జ్యోతి రమేష్, థ్యాంక్ యూ. పోయినసారి 5,000 తీసింది. ఏది వీళ్ళు ఎవరెల్లో ఫాల్కన్స్. 5,000. ఓకే, అన్ని 300 టీమ్ 300 ఫాల్కన్స్ ఈసారి 12వ ప్లేస్ లో ఉంది. 2 సార్లు కప్ అదే తీసింది బ్రో వరుసగా. టీమ్ ఫాల్కన్సా 2 సార్లు అదే వరుసగా. సౌదీ ఈసారి అరేబియా వీళ్ళెవరో విన్సిరి నాటస్ విన్సర్ ఏజీఎల్ కానీ టీమ్ వైటాలిటీ కూడా దగ్గరలో లేదు. ఆహా, చాలా తేడా ఉంది. నీకు అవి నిన్న వైటాలిటీ రాకి వాళ్ళు పోయారు పాపం. ఇది రాకి అన్న. అన్ని కలుపుకునే కదా ఇవి. అన్ని గేమ్స్ అన్న, ఈ ఫ్రీ ఫైర్ కాదు, అన్ని మొత్తం గేమ్స్ అంతా కలుపుకునేవి. ఓవరాల్ అన్ని స్పోర్ట్స్ కలుపుకుని. ఓవరాల్ అన్ని స్పోర్ట్స్ గేమ్స్ రాజు బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ పాయింట్. ఫ్రాన్స్ అండ్ మన రివ్యూస్ 100K. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రాన్స్ కప్. సారీ ఫుట్బాల్ సారీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఫ్లొక్సో మా టీం మాత్రం కొట్టకూడదు. ఏమైందయ్యా, ఫ్లొక్సో కూడా మంచి టీమేనయ్యా. ఫ్లుక్సో మా ఫేవరెట్ టీం. కోసేస్తా. మంచి టీం. లుక్స్ కలదు లౌడోళ్ళు అనుకుంటా ఫ్రీ కిల్స్ ఏదో అని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చారు దొంగ నా కొడుకులు. చెక్కారుగా అందుకే. 10 jewels వాల్యూ ఎంత బ్రో అంట. చిన్ను యశ్వంత్ తెలియదు థ్యాంక్ యూ మామ, మమ్మ, conversion థ్యాంక్స్ ఫర్ ratio యువర్ తెలీదు ట్రోఫీ బ్రో, బిగ్ షౌట్ టు యూ. మనోజ్ free గా థ్యాంక్ యూ బ్రో, ఇచ్చేది మనోజ్ ఎంత బ్రో conversion థ్యాంక్స్ చేస్తున్నాడో ఫర్ తెలియదు. యువర్ వాట్ ప్రెజెంట్ ట్రోఫీ. బన్నీ థ్యాంక్స్ ఫర్ యువర్ రెడ్ కార్డ్ మామ. అండ్ థ్యాంక్ యూ బ్రో హెచ్ఎక్స్ గేమింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లూట్ బాక్స్. అదేంటి పౌల్ అనేది అది స్టేడియం పేరు. అది పౌల్ అండ్ పౌలా ఏదో ఉంది అది వెనకాల. ఏమో బ్రో మాక్సిమం ఈ మ్యాచ్ లో అయిపోద్ది బ్రో వరల్డ్ కప్. ఎవరో వాళ్ళు కొట్టేస్తారు, లౌడ్ వాళ్ళు కానీ ఎవరో వాళ్ళు కానీ కొట్టేస్తారు. ఇలా లౌడ్ వాళ్ళే రిలాక్స్ అవుతున్నారు. లౌడ్ అంటే ఇదైతే కొట్టలేరు, కిల్స్ అయితే ఎక్కువ అగ్రెసివ్ గా ఇది చేయట్లేదు కానీ బూయాలు ఈజీగా తీసేస్తారు వాళ్ళు. సింహ ఐరా క్రిస్మస్ ఎలా ఉన్నాను బాగున్నామా. నాకు 50 వచ్చాయి అన్న. బ్రో నాన్నకి అంత అలా 20, ఛాంపియన్స్ అయ్యాక షో అంట. కొట్టగానే ఇంకేం చేస్తారన్న, మన వాళ్ళన్నా షో కొడతారన్న భలే చెప్తారు. మన రివ్యూ వాళ్ళు ఆడే మొబైల్ ఒక్కొక్కటి 150,000 బ్రో. స్పెయిన్ ఫుట్బాల్ అన్న. కాదు కాదు ఎవడో ఆడ ఆల్రెడీ నాకు ఇక్కడ చెప్పి ఎక్స్ట్రా మాట్లాడారు, మనం ఒప్పుకుందాం. మున్న అన్న ఇండియన్ ఛాన్స్ ఉందా అంట. కష్టం అమ్మ, చాలా కష్టం ఇప్పుడు. శివ థాంక్యూ బ్రో, థాంక్స్ ఫర్ యువర్ బాటమ్ లో కాకుండా ఇంకొద్దిగా పైకి యశ్వంత్ థాంక్యూ ట్రై బ్రో, చేసి థాంక్స్ ఫర్ యువర్ పైన మ్యాంగో లస్సీ. క్లోజ్ చేస్తే చాలు. హరికృష్ణ థాంక్యూ బ్రో. మనోజ్ థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ రెడ్ కార్డ్. మన పాయింట్స్ ఎంత దాకి ఎసెటిల్ పాయింట్స్ అండ్ ఆర్బిజి ఆర్మీ థ్యాంక్స్ ఫర్ యువర్ రెడ్ కార్డ్ మామ. ఎన్ని ఉన్నాయన్నా? మన ఇంకా 40 Falcons పాయింట్లు boot రావాలన్నా camp చూడు బూయా అంట. అంటే కన్ఫర్మ్ 30 కిల్స్ కొట్టి బూయా కొట్టాలి. అన్న హౌ టు సెండ్ ఈ లాబీలో ఆ లౌడ్ ని హౌ టు సెండ్ అంటే లైన్ మీరు ని ఏజీ నా చార్ట్ కనబడుతుంది కింద కామెంట్ పక్కన డాలర్ సింబల్ కనబడుతుంది. సన్నీ థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ డాలర్ సింబల్ మీద ట్రోఫీ క్లిక్ బ్రో, చేస్తే బిగ్ షౌట్ అవుట్ టు యు మామ. సన్నీ గిఫ్ట్ మామ, అని చూపెడుతుంది. ఇట్ మీన్స్ ఎ లాట్. గిఫ్ట్ మీద చిన్ను క్లిక్ యశ్వంత్ చేస్తే థ్యాంక్స్ ఫర్ jewels యువర్ అని గర్ల్ పవర్. జ్యువెల్స్ కింద నీకు ఎన్ని జ్యువెల్స్ అయితే ఉన్నాయో కింద స్టిక్కర్స్ ఉంటాయి. అడిగేస్తున్నాడు దేవుణ్ణి, ఇచ్చే మామ తీసేసుకో మామ. లైన్ మామ కొడతామో అనుకుంటున్నాం మేము. మాకు అది అనిపిస్తుంది లౌడ్ కొడతామో. లైన్ కొట్టేస్తుందేమో బ్రో. ఈ మ్యాచ్ లోనే తేలిపోద్ది మామ ఎవరు గెలిచేస్తారని. కొట్టాలి. అయిపోయింది అయిపోయింది లైన్ అయిపోయింది. అవదు లైన్ అవదు లైన్ ని ఇప్పుడు లాగుతారు చూడు. ఎందుకు డానన్నా లైన్ వాళ్ళు 124 పాయింట్స్ తో వాళ్ళు ఫస్ట్ ఉన్నారు మామ. 82 ఎలిమినేషన్ పాయింట్స్ అంట. దాంట్లో 30 కిల్లు ఎక్కువ. ఫ్లుక్సో కొడతది అనుకుంటున్నాను నేను. మరి లౌడ్ 52, సర్వైవల్ AGL బాగా 63. డిసప్పాయింట్ చేసిన టీం టీజీ. AGL కొట్టేస్తుందేమో అనుకుంటున్నా బ్రో నేను. AGL గానీ లైన్ గానీ. ఫ్లుక్సో ఇప్పుడు వచ్చి ఒక బూయా చేయలేదు, మరి మిగతా ఎన్ని చేసినాయి బూయాలు. లౌడల్ 2 బూయాలు చేశారు. వీడికి నిద్ర వస్తుంది ఏకంగా, వీడి నిద్రలో ఆడేస్తున్నాడు. అయినా కూడా బుర్రని ఊపేస్తాడు తలకే. మేల్కో మామ. ఫ్రీగా వస్తే కదా బ్రో, ఈ రేషియో పట్టించుకోవట్లేదు. వచ్చారు అంతా స్టార్ట్ అయిపోద్ది. థ్యాంక్ యూ బ్రో. ఏజీ వాళ్ళు బ్రో అలా వీళ్ళు ట్రిప్ సైడ్ వాళ్ళు. రెడ్ అండ్ వైట్ ఉంటే ఏజీ. లైన్ నీకు 12 ప్లేసెస్ కూడా 3 lakh రూపీస్ ప్రైస్. మా లౌడ్ ఏది 3 lakh 3 lakhs. థ్యాంక్ యూ బ్రో. ఎవడు వన్ పీస్ పెట్టాడు. కార్తిక్ నాని థ్యాంక్స్ ఫర్ యువర్ వడా పావ్ మామ. జ్యోతి రమేష్ థ్యాంక్ యూ బ్రో, థాంక్స్ ఫర్ యువర్ సూపర్ ట్రోఫీ స్వరూప్. అలా 10 మ్యాచెస్ అండ్ లిమిట్ లేదుగా రూల్ బుక్ లో. మంకీ డి లూఫీ ఈ కెప్టెన్ జ్యువెల్స్ పంపిస్తున్నందుకు 10 మ్యాచెస్ కాదన్నారేంటి? 10 మ్యాచెసేగా మామ. అన్లిమిటెడ్ మ్యాచెస్ 10 మ్యాచెస్ 10 అనుకుంటా.
లైన్ కొట్టలేరు అంట. నాకు ఎందుకో లైన్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు అనిపిస్తుంది. చలో లెట్స్ గో, స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. Number 7 does it end here. 4 squads have the Let's chance to go. do it. Many others have a opportunity to play spoilers. నేను లాస్ట్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. FFWS ఛాంపియన్ దే సెకండ్ ఛానల్ లో వాచ్ పెట్టి కూర్చుంటే అరగంట తర్వాత లేపాడు ఆ వీడియో. The point stops mattering as much as the booyah. It's not how you start, it's how you finish. And if Lion lets this slip away, the most they get is a second placement. And what better map to have it be decided than Solara? Very interesting drop here for Buriram. They were going towards the hub and then they used their binoculars to scan out the place here. EVOS వాళ్ళు వచ్చారు బ్రో ట్యాగ్ గోల్ దగ్గరికి. Scanned out by Buriram, and now the Giants from Thailand want to go out hunting, sending Jonah up front first. Studio is about to be lit up. Yet another BRU వాళ్ళు వస్తున్నారు బ్రో. ఈవోస్ వాళ్ళకి BRU వాళ్ళకి మధ్యలో మనోళ్ళు శాండ్విచ్ అయిపోకుండా ఉంటే చాలు. ట్యాగ్ గోల్. Things are about to get messy at the studio. I wonder if BRU is going to try and go on the hunt. I mean, they need to show a bit of that desperation, right? Which much needed. I mean, Tag has already lost 2 of their members. Bro, future కి చూసే ఆప్షన్ ఉంటే బాగుంటుంది. నాకు ఆ పవర్ కావాలి. నీకు ఏ పవర్ కావాలి మామ? చాట్ ఒక పవర్ కావాలంటే నువ్వేమో నేను ఫ్యూచర్ చూసే. Right now they're not even at the threshold of 90 points, but this TCB play at least gives us a good insight of how EVOS were able to get off. షోటో అయిపోయాడు బ్రో. ఎఫెక్ట్స్ వాళ్ళు కొడుతున్నారు. as you saw. And Eagles having an advantage with the weapons that they were able to initially collect, probably because they hit the ground first. Not working anda. And 2 crucial points for them. Tag on the other hand with those revives. Katie got double సంపాదించే పవర్. ఎక్స్‌రే పవర్ కావాలి. Gonna be bumping into Fluxo, but Katie got split up from the rest of his team members. Could not take more than 1 life. ఎప్పటికీ ఆకలేని పవర్ ఉంటే ఎప్పటికీ అనారోగ్యం రాని పవర్ ఉంటుంది. There are some good storylines. Thank you, Mama. Thanks for your As expected, they are on the hunt. They are on the prowl. But will they be able to take the Predators, the White Tigers of Indonesia, out of the race here? They have called out for the lightning zone, which means it's going to be tough for EVOS to run away. If they get hit by one of those lightning bolts, you know they're going to get marked by that Moko as well. Aimgod, Apex, trying to boost themselves away. Out of the compound. Jonah, ACAD in hand. And those glue walls is keeping the boys safe for the time being. And RRQ on the opposite side in a little bit of a pickle as EVOS out of the Lions catch hold of the Tigers. And thank you, bro. Actually starting off well. That's 2 of them down already with the help of Games King. Unfortunate circumstances for EVOS, but great for Lion. Good time to also point out this Hokos, this is his first year in competitive FreeFire. He joined the team back in February, and here he is now at the Cups of Glory with the 3 other veterans who were in the global finals last year. They finished 10th with movie star R7. Breathe under water call mo SAQL was expected to achieve here. Unlimited stamina. Gotta appreciate it. We saw that he was willing to కప్పులు వచ్చినాయి. 4 టీములు ఛాంపియన్ రష్. Represented the nation on our global final stage. Couldn't really walk away with the best. But he has an opportunity here on the world stage. Sir, Fluxo వాళ్ళు కొట్టాలి బూయా. Falcons is bumping into small points on the way towards that next zone. Lion Mexico, Loud Brazil, AGL is Thailand. అన్నటికి ఏం చేద్దాం రాకి 12 టీంలకి ఏం చేద్దాం? 12 కాదన్న. ఒక 6 టీంలకి ఏం into them and they clean up house. ఏంటది? Going to get tagged up here. Moko champion activate rhythm breaks down his defenses and the follow up from Soul అయిపోయాడు. R98 makes the job too easy for AGAL and one final survivor in the name of Jack trying his best. Thank you, Mama. Thanks for the complete taking over Casa Vista. So Jack on the run, puts us in finding Aimgod on the way side. Yo, Fluxo team on the Laos probably going to be slowing down for now. కొద్దిగా ఎక్కువ పెడతాం మమ్మీ సౌండ్. Shoto tries to book it out of there, so the captain will hold the fort. He lets the ship keep on sailing. On the survival stage, the opponents there were easy picking for SHUL as well as total 8
Team Apex Gaming, Big fan from home. but in a lobby full I'm of going to- monsters, FF India Esports is Irani struggling. watching Naku But I with see Bindi valiant and a effort, martial man. arts Almost uniform. nobody expected them to get into the grand final, so it is a big win for these two teams, big win for the nation as a whole. I mean, India is making their way back onto global stage after many, many years. And such an achievement is definitely admirable. But how far Yeah, can they go? Chala Can they now start playing spoilers? చాలా బాగా Can ఆడారు they keep ఇండియన్ the టీం. competition alive long enough to ఇప్పుడు అదే చెప్తున్నాడుగా వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది గ్లోబల్ స్టేజ్ లోకి ఇండియా Bro, ఈ 10 matches కాదండి bro, unlimited అంట. I do look forward to అన్లిమిటెడ్ మ్యాచ్ లా Never get to stretch this out. కాదు బ్రో So నాకు far, it తెలిసి seems like the dominant teams are still alive and are still kicking it. Joker, another shot one నేను of the చెప్తా. who has not been finding much మే in this హూనా grand బాయ్ finals. Lioness మొత్తం now ఫార్మాట్ నా దగ్గర ఉంటది బాయ్ to Buriram, but it was not the full squad of Buriram. Thank you so much for jewels. They were able to sneak away via super sniper. Now Cluster will not find on fire. Great blue Unlimited wall. champions He ayyar pops the kanta. faded Ah, refuge ade. as well, keeping themselves safe from those grenades. But it's a three-way battle. Riptide Rhythm breaking down the defenses down in the middle. RRQ now have to be careful. They're about to be backstabbed. Falcons do have a little bit of a leeway here. అయితే champions Granted, the అయ్యేవారు AC-80 has to make sure he doesn't get caught out here by the players on the side of Loud. And Falcons using this opportunity to quickly back away. But the angles will get them caught out. Limit just hiding away as RRQ loses their numbers. Not really the rotation that Falcons wanted to make, but thankfully didn't have too much casualty and Loud recovers from that exchange. Just a No nice map save, all this cap. go down. So Loud Bro, is not out of unlimited danger bro. just yet. Match points finals, no map cap, 90 points threshold. 12 teams, 8 from group stage, 4 from survival, match point finals, no match cap. Want to reap the benefits of the efforts. ఓడి ఎక్కమైంది ఎప్పటికైనా ఇది రా అయితే ఉంది చెక్కుతారు చూడు మిగతా టీమ్స్ దిగి ఈ టీమ్స్ ని also join the fight here. Who wants this most? I mean, it is అన్లిమిటెడ్ మ్యాచెస్ 90 పాయింట్స్ ఉంటే పాయింట్స్ పోయే కొడితే వాళ్ళ ఛాంపియన్ everybody slowly inching closer towards the next circle. Lion versus Buriram. This is round 2. Let's see what happens. నాకు తెలిసి అయిపోద్దాం అనుకుంటున్నాం ఈ మ్యాచ్ లో రోల్ కొట్టాడు ఆర్ఆర్క్యూ వాళ్ళు ఆర్ఆర్క్యూ వాళ్ళు ఎలిమినేట్ చేశారు మన వాళ్ళు Lion takes the west side of the map and AJL takes the eastern side, and they both meet in the mid. But we evils out. Now this is BRU's chance to find some redemption. Games King's gonna disengage with Wasana, chases him down and confirms that elimination. BRU springing to life. Buriram play spoilers here, stopping the Lion squad right here, right now. Wasana ఎక్కుమవా Left on him, Wasana. రాడ్ బ్రో అసలా Dash earlier, just with the slide rail, trying to get into position. Will drop down to the lower ground. M10 Wasana takes another player out from the side of Lion. Joker with the stealth bikes managed to get away from the situation. But what is this? With a player out in the open, if the stealth bike runs out of time, Moshi! Oh my goodness. Shoots him right in the knee, takes him out. One చెక్కుతున్నారు రివైవ్ ఇచ్చేస్తాడులే To intercept that rotation. He wasn't even in the early exchange. He was just get high on Wasana. And Moshi already went on an adventure, anticipating that rotation, but thankfully the young kid brings the rest of his seniors back and to get another shot at this. AJL now facing off against Falcons to deny a potential 90 point. But they will trade for now. Pina, can he go big here against Nameless, who so far has been sublime. But Pina will get taken out by Dew, and AJL keeps on. Those glue walls don't match for the AJL especially in the hands of Dew. లౌడ్ వాళ్ళు కానీ కొట్టేస్తారేమో బ్రో నాకు లైన్ వాళ్ళు కొడతారు అనిపించింది కాకపోతే వాళ్ళు ఐపీఎల్ ఉన్నారు ఆర్ఆర్క్యూ చాలా డామినేటింగ్ ఆడు బ్రో నెక్స్ట్ కి ఫాల్కన్ ఎఫెక్స్ బిఆర్యు 3 ఛాంపియన్ రష్ యాక్టివేట్ చేసుకోవాలంటే భలే ఉంటది But we will have an actual two-time champion, and that would be on fire. And how cool is that? Man. He was there back with Peter, with Kotu, with one more back in Riyadh 2024. When they set the world record, it was just broken by Lion. Is that the only highlight Lion gets from this grand final? A record set. ప్లీజ్ మామా ఇంకెవరు లైక్ చేయలేదు లైక్ చేయండి 20
A 2K likes ఇంకొక 100 లైకులు కావాలంటే 100 మంది ప్లీజ్ లైక్ చేయండి. Championship here. Active character is more fun and అదే The Esports World Cup 2026. They gather up together. లైన్ వాళ్ళు బతికేశారు. Inside the circle. They are safe. AGL on the other hand. All you hopping out of the vehicle. అయిపోతుంది అనుకుంటున్నా ఎవరో ఒకరు ఆ 4 టీముల్లో అయిపోతుంది. To route their way in closer towards Twisted Minds. This is going to be a hard one. Oh, beautiful. But if they survive, it's going to be good. The Riptide Rhythm not good enough. Exposing needed to hit that. It's also a good time to draw a parallel between Evos and Lion. Last year, at the cusp of victory, it was Rasha, the wonder kid, the newcomer that kept the team alive. Just now it was Wakos that did it. And remember, last year, champion rush on game number 6, and it took them 4 games to find the finisher. We see a similar situation here for the Ledha squad as well. Do they struggle? Do they get held back? Do they find that final circle and rip this one away? Games King finding Rasya. The super sniper of Evos, the wonder kid out. Looking for that revive of the rest of his team members. Twisted Minds keeping AGAL a little bit entertained, but I have to say again, amazing rotation by AGAL to avoid disaster there as Twisted Minds had the compound, had the circle, and we're trying to gatekeep them. AGAL will still be put under pressure because there's an open BRU ground. There's really nothing much to keep them safe unless for some reason BRU ఈ మ్యాచ్ కరెక్ట్ గా బూయా కొడితే వాళ్ళు కూడా వస్తారు ఛాంపియన్ BRU. In fact, BRU వాట్ ఈస్ ఛాంపియన్ రష్ అంట. ఈ పక్కన టేబుల్ పాయింట్స్ పక్కన మీకు కప్ సింబల్ కనబడుతుంది చూసారా, అది ఎవరికైతే 90 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు బూయా కొడితే వాళ్ళే ఛాంపియన్స్. ఇంకా ఆ ప్లేట్ లో ఆవకైతే Lion finding Falcons out there as well. Unfortunately, Twisted Minds looking to gatekeep AGAL, and that just did not go their way at all. You look at this, the guys tanking the damage from the circle. Kar98 takes the pass out. Only one final survivor here for Twisted Minds. They should know that there's a separate team. They saw the feed as well. Oh, jump, getting tagged by Sci-Fi. This should be the end of Twisted Minds. But here comes the Mabialo and the launch pad. Line versus BRU. Oh, sniper. Lion shot from afar. Joker, BSK, can you end them right here, right now? Trying to take out Joker. So early on. Oh, BRU ni kotatnar bro, check chesaru bro. It's still alive here for Twisted Minds. Lion on the other hand, trying to snuff out Buriram. Captain Jonah, nowhere to run, and the rest of them rushing in from the left-hand side. This should be the end. Ram is out. And they free themselves up completely. And even better, gain possession of the circle. Dynamics carrying out the goodness of AGAL. It's the same as the last game where both Lion and AGAL destined to meet in the middle. And a trophy. On that match point, still alive and kicking. The competition could end on this game. For others who can prevent them, your reigning defending world champions from the EWC still alive and kicking. Although they have not really super aggressive at all. Booches in, what a double nail. And the side as well to annihilate SAQL Esports. AGL down one man without Sci-Fi, who has been tearing up a storm so far. Can they overcome Laudia? Seems like do hell yeah, he can. Shots from afar. Few just trying to put in some damage here, but he's going to be pressured by the circle. Do you have the glue walls on yourself to protect your life? Do Baros on the front lines? They've already been locked in by the thrill of battle. That's the only reason why they pause their rush. But now, without that thrill of battle pressuring them, do they have enough time as the circle catches up with them as well? Nameless takes himself out with the ice grenade. That's not the play you want in a circle like this. They could miss it out again. Dude, the only person who has some safe haven behind the blue wall, but they still has to outrun the blue. And in the meantime, Lion has the full team alive, and look at where Lion is. They're fighting with the White Tigers. If Lion overcomes Evos right now, this might be it, and they have just done it. In the top 6,
Lion incredibly healthy. They're right smack in the middle as Twisted Minds burns. Twisted Minds out of the equation already. AGL, more survivors. Team Apex game in what could potentially be the final game here. Only TAG can stop the trophy lift. Oh man. ఛాంపియన్స్ అయిపోతారు. India, can you do it? Can you help the ఇండియా rest of వాళ్ళు the ఆపితేనే ఛాంపియన్ ఆగుద్ది. మూడు టీముల్లో ఏది కొట్టినా అలా AGL with the మూడు టీముల్లో ఏది కొట్టినా అదే ఛాంపియన్ అంట. the shots from Lion Gomez kill. అయిపోయారు ట్యాగుల్. ఛాంపియన్స్ ఎవరు? ఛాంపియన్స్ లైన్. ఛాంపియన్స్ లైనా లౌడా ఏజీఏలా. It could be their first, and for Brazil, for Loud, it could also be their first. అయ్య బాబాయ్ సూసుకి వెళ్ళే గ్యాప్ లో ఇంత విధ్వంసమా? Lion after the record breaking run. Like he said, Gomez King. No graduation, but I guess he graduates today. It's one of the legends of FreeFire. Well, they can flank Loud right now. If they flank Loud and they take Loud out, this could put them in that same exact championship situation again. And now they're under heavy pressure. But Gomez King is not stopping. Last match of FreeFire World Cup. Loud అయిపోయింది. Loud gone. Lion versus AGL. Lion winner of the World Cup. ఇంకమ్మా నేను స్టార్టింగ్ లోనే వాళ్ళ జెర్సీ బాగుందని చెప్పారా? అరే చాలా బాడారు మామ, చాలా బాడు. నాకెళ్ళి స్టార్టింగ్ వచ్చిన రోజు వాళ్ళ జెర్సీ చూసే తెలుసు బ్రో వీళ్ళు అవుతారండి. నైస్ champion. You have the keys to the podium. You have ascended the throne. Oh dear, come on. Absolutely no one would ever doubt you again. Loud బాధ వర్ణనాతీతం వర్మ. You saw what happened last year, and you did the exact same thing. లైన్ ఎమోజీలు పెడుతున్నారు. లైన్ ఏమన్నా జ్యూల్స్ ఉంటే పంపండి రా, పాపం బాధపడుతున్నాడు రీడు. ఆనంద బాష్పాలు వణికిపోతున్నా ఎక్సైట్మెంట్ కి. నైస్ బ్రో, చాలా హంబుల్ గా చాలా మంచిగా ఆడారు. This is the graduation the Gaming has been looking forward to. ఆ లైఫ్ చాయిసెస్ అన్ని కళ్ళ ముందు వస్తున్నట్టు ఉన్నాయి. Competitive FreeFire, the pinnacle of Mount Everest in the competitive circuit. Lion champions first over Gun Dynasty. Nice bye, nice bye. They gave us a performance. Joker sniper ఏం ఆడారు బ్రో అసలు. They finished first. They crushed the keys of the bottom two. అందరూ లైన్ ఎమోజీలు స్పామ్ చేస్తున్నారు బ్రో చాట్ అంతా కూడా. చలో ఇండియా ట్రైడ్ సో హార్డ్. ఇది ఫస్ట్ టైం ఇండియా వరల్డ్ కప్ కి వెళ్ళటం, అది కూడా ఫైనల్స్ వరకు వెళ్ళటం. బట్ దే ఫినిష్డ్ ఇన్ బాటమ్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అయ్యో లౌడో అయ్యో ఏడుస్తున్నారే, అయ్యో అయ్యో నాకేం సంబంధం లేదు బాబోయ్. టీమ్ ఎపెక్స్ గేమింగ్ was alive. And not only do they break the record of Falcons, they set a brand new one, and they have brought the whole of Latin America alive in the competition. One of the biggest threats for Brazil, always behind Brazil, but now they are in front. And speaking of in front, let's throw it over to Bonnie. We need the interview. ఓ ఆనంద బాష్పాలతో ఎడుతుందా? ఫ్లుక్స్ కొట్టు, ఫ్లుక్స్ కొట్టు, కొట్టు జూమే ఫ్లుక్స్. పాప మనోళ్ళ కేడీ కూడా పాప ఏళ్ళు కొట్టాల్సింది బ్రో. ట్విస్టెడ్ మైండ్స్. At the Esports World Cup 2026, you can see how much it means to these players. An incredible showing. Oh my God, what an amazing final. Try to put into words how you're feeling right now. Trata de poner en palabras cómo te sientes ahora. Nada. No escucho nada. ¿Cómo te sientes ahora? Nada, la verdad,
contento, no sé, creo que కొట్టామంటే అది చాలా మంచిగా ఆడాము. కొల్ల పొడి చేసాం లాస్ట్ లో 33 కిల్లులు కొట్టాం ముచ్చటగా. మామూలుగా అనిపించలేదు. మా వాడు స్నైపర్, నేనే స్నైపర్ని కాబట్టి కేజ్ ఎక్కాను. I'm happy, I guess. I don't know. పక్కనోడు ఏడుస్తున్నాడు ఎందుకు అంటే ఈ నాకు కిల్ చోర్ చేశాడు అందుకే ఏడుస్తున్నాను. Doing it in style like this, clinching the win here at Esports World Cup with the community behind you, with the fans screaming your names. Dude, I know you're crying, but how does it feel? మామూలుగా ఈడు కిల్ చోర్ చేయకపోతే నేను ఏడ్చేటోండి కాదు. ఈడు ఐజీఎల్ అయితే నెక్స్ట్ నుంచి నేను ఆడను. ఆడైజీఎల్ ఈడ ఐజీఎల్ లాగా ఉంటాయి. ఎమోషనల్ వచ్చిన ఎమోషన్స్ ఎక్కువ అదొకే అంటారు. He estado muy mal estos últimos meses, sin contárselo a nadie, solo a mi familia. పాపంలో జెన్యూన్ గా బాగా చెప్తాడు. Siento que me representa mucho, que నా కిల్ తప్పకుండా ఉంటే బాగుండేది. soy un valiente, cada viaje un desafío para mí. Y creo రాకేష్ బ్రో కిల్ చోర్ చేస్తే అలాగే ఎడతారని కిల్ చోర్ చేయని me llena el corazón y esto es la బ్రో ఈడు కాదు బ్రో, నాకు ఒకడు అల్ ఆలీ అని ఉన్నాడు చూసారా అరబ్ గోళ్ళు ఏడ్చాడు. ఆడు కొడితే చూడాలనిపించింది బ్రో. Every single trip is a struggle for me, and I'm so really happy to be champion with my team. And this is life. I love that. An incredible answer. Good job. We have things to do. Let's go. And please mama ఎవరైతే చూస్తారో అందరూ జోల్ సెండ్ చేయండి and don't forget to like the stream. 25,000 లైక్లు. లెట్స్ గో. చీజ్ క్రష్ చేస్తారు ఇప్పుడు చూడండి. To the back of this crusher. వస్తానా మావా మావులు వస్తానా కాదు. అయ్యో లౌడు This is the time. Right here you see in front of you all 11 keys of all 11 the teams that you've now eliminated from these Whoa. However, what we're going to do right now, we're going to open this crusher by pressing this button. Go for it. Okay, it is now open. The teeth are out. We are ready to destroy these keys. Anything you'd like to say? ఎలా కాదు బ్రో క్రష్ చేసేది ఒక మిషన్ ఉంటుంది, ఇలా లోపల ఉంటుంది, ఇలా నొక్కిస్తారు తెలుసా అది. ఆ క్రషింగ్ చూసారా మీరు? Simplemente siento que hoy por nuestro día cada uno de los finalistas creo que lo hizo muy bien. Hay que dar todo por el todo, haciendo lo que nos gusta y bueno, me duele లాస్ట్ టైం ఉందా క్రషర్? I think just today was our day. అది ఉండాల్సింది బ్రో ఈసారి కూడా. Today was our day and it hurts me really much to destroy you. ఇండియా ఇస్ ఆల్సో ఛాంపియన్. బాబు ఫైనల్ దాకా వెళ్ళారు. ఈజీ టాస్క్ కాదు. చాలా రోజుల తర్వాత ఫ్రీ ఫైర్ ఇండియా గ్లోబల్ స్టేజ్ వెళ్ళింది. నాట్ ఏ స్మాల్ థింగ్. అర్ర మావా అయ్యో అయ్యో అయ్యి బాబాయ్ మా వాళ్ళు కూడా బ్యాచ్ దాంట్లో కాసేపు తిరగనీయచ్చుగా. You know what's going to feel better? Putting your key inside that Saint trophy. Lion అంట. ఏదో ఒకటి పంపండి మామ. యూట్యూబ్ బాబాయ్ అందరికి 50 ఫ్రీ జోల్స్ ఇచ్చాడు. ప్లీజ్ ట్రై టు సెండ్ జోల్స్. మన తెలుగులో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ కాంట్రిబ్యూట్ టు ద టోర్నమెంట్స్. ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒక్కసారి ఫ్రీగా సూపర్ చాట్ చేయొచ్చు. జోల్స్ సెండ్ చేయండి మామ. By putting your key in the center and then lift the trophy. వాళ్ళకి ఇచ్చారు బ్రో. Esports World Cup to see and cement your legacy. Ahora van a caminar por el centro, van a poner el triángulo en el trofeo y al ponerlo van a... బ్రో నాకు తెలిసి ఆ ట్రోఫీలో ఆల్రెడీ ఉన్న కీని వీళ్ళు తీసి మళ్ళీ క్రష్ చేస్తారేమో బ్రో. Champions at the Esports World Cup. Lion, here we go. Cement your legacy. క్రషర్ అది ఛాంపియన్స్ దాంట్లో పెడతారు అనుకుంటారు. ఓహో ప్రీవియస్ ఇయర్ ఛాంపియన్సా? దాంట్లో పెడతారు. ఆవకాయ అన్నం ప్లేట్ ఇచ్చేసారు వీళ్ళకి. అదే చూస్తున్నా ఆడు పట్టుకెళ్తున్నాడు. తెల్ల జోకర్ అదే నిన్న సర్వైవల్ స్టేజ్ మాత్రం వీళ్ళ గేమ్ ప్లే వేరే లెవెల్ మారింది తెలుసా. సెకండ్ ప్రైజ్ 1.8 crores. థ్యాంక్ యూ మామా. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ కాయిన్స్ అండ్ వెంకట్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఫర్ యువర్ బస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రోఫీస్ మామా. మిగతా అందరికీ చూస్తాను. చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ 3 కోట్ల రూపాయలు గెలిచిన టీంని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్, ఫ్రీ ఫైర్ వరల్డ్ కప్. Champions of Free Fire at the Lion. Esports World Cup. Make some noise for Lion!
మామూలుగా వాళ్ళు చూపించకుండా ఇంకా ముద్దులు పెట్టేస్తాను వీడు అప్పుడే. ఇంటికి ఫోన్ చేస్తాను అన్న ఆవకాయ కలపండి దాంట్లో. ఎలా కనబడుతుంది ఏలు మొత్తం. అదే ఫింగర్ ప్రింట్స్. ఎంత పిఆర్ టీం ఉంది బ్రో మొత్తం. కానీ వీళ్ళ టీమ్ కి స్నైపర్ బ్యాక్ బోన్ తెలుసా? జోకర్ అంగో ఆ మూల ఉన్నాడుగా జోకర్ ఆడే. అవునవును. ఆడు చూడండి, ఆడు 5th ప్లేయర్, ఆడు పట్టుకున్నాడు షీల్డ్. అరే నువ్వు ఎందుకు పట్టుకుంటున్నారా? ఓ స్నేపర్ ఆడేవారు నువ్వు నిన్న ఆడాడా? Ledha, I want to talk to you. To secure a championship here at the Esports World Cup alongside these teammates, what does it mean to you and what would you like to say to them? Equipo, ¿qué se siente haber ganado con tus compañeros de equipo? ¿Qué se siente esta victoria y haber ganado con ellos? México. Bueno, primero que nada, agradecer a చాలా బాగా ఆడారు బ్రో. వీళ్ళు మాత్రం ఎరగదీస్తారు బ్రో. నేను ముందే అనుకున్నా. es increíble tener un equipo లైన్ విచ్ కంట్రీ అంట? లాటిన్ కంట్రీ అంట. మెక్సికోనా బ్రో? la victoria se me hace un orgullo increíble, se me llena el pecho, el alma se me llena de tener a estos jugadores. México, y que gracias por confiar en mí. México. First of all, thank you very much to everyone who's been here and has been supporting us. Vasanama papo ala chustunnaru. Your question, Effects. I'm full. I'm full of this feeling to having these magnificent players to be able to coach them, runner up evaru vacharu bro through their journey. Runner up evaru vacharu? Louda to be able to have these teammates. Well, we have another surprise for you guys. Of course, right here at the Esports World Cup, we have the Sony MVP. నాకు ట్విస్టెడ్ మైండ్స్ అని కొట్టిన బాండ్ అని So అనిపించింది. can I invite the Keymaster over here with our Sony Tournament MVP trophy? Ladies and gentlemen, your Sony MVP of the tournament, it's Games King. Make some noise. 60 ఎలిమినేషన్స్, డ్యామేజ్ 39,000, నాకౌట్ 71 అంట. What does it mean to you to perform so well at a tournament like the Esports World Cup and to secure the MVP alongside your teammates? ¿Qué se siente haber jugado tan bien que eres el MVP de este torneo? Nada, o sea, súper contento, yo siempre doy mi 100%. Bueno, no puede dar mi 100% ya que mi ansiedad no me lo deja, pero hoy jugué con el corazón, jugué con el alma y los nerviosismos jamás me van a detener y gracias a mis compañeros que sin ellos este MVP no sería mío. అర్థం కాకపోతే భలే ట్రాన్స్లేటర్ I పెట్టారు. 100%. I couldn't give 100% today because of my anxiety. I always struggle with it. Anxiety Thank you very much to all of 100% my teammates because without them I wouldn't be MVP. Well, I can't wait to see what you're like at 100% at your next international event. Come on over here. Ladies and gentlemen, I'm going to get you guys one final time to lift that trophy. Who won? To just bask in this Lane. incredible event, this incredible moment for you guys as a team. And so, for Then one wow, final then time, wow, ladies and gentlemen, your 2026 FreeFire champions at the Esports World Cup, it is Lion! ఏమన్నా ఇది చేశారా బాయ్, అసలు MVP ఇది అది నాకు తెలిసి రన్నర్ అప్స్ కూడా మాట్లాడతారు అనుకుంటా బ్రో. పాపం వీడు కూడా ఇవోస్ ప్రీవియస్ ఛాంపియన్. మనం కూడా ఎడుతున్నట్టు నటిస్తా ఉంటాడు మిడిల్ లోడ్ కళ్ళెలా దుబ్బుకోవడం దానికి కళ్ళ. It wasn't Thailand. It wasn't Indonesia. It wasn't any of those other teams that everybody expected to lift that trophy. It came down to one of the biggest surprise that we have seen at FreeFire at EWC 26.
none other than Latin America. Lion Latin lifting America. that trophy and becoming the champions. Oh yeah, I mean this has been a long time awaited by Ada. the team, by the players themselves, especially from what we've heard, the story of Games King and being the MVP. Definitely this is a true graduation for him. First trophy for Latin Copyright America. and Record-breaking Mama, points. ఇంకేం చేయలేం. This is truly the day for Lion. And please of mama course, ఎవరైతే చూస్తున్నారో for అందరూ Games కూడా King for please send some finally jewels. getting అందరూ that పంపండి mama. MVP. 50 free Lion, jewels it's time ఉంటే for మీ you to దగ్గర. go to that So totem please try and to place send. your key. And here come our champions stepping onto the totem stage, ready to make history. Oh, ఇదిగోండి Congratulations once again. Now you must choose Bro, three ఇదంతా కూడా teams and crush. recover the destroyed keys. So the first question is very simple. Which key and which team do you want to pick? Seleccionar 3 trofeos, ahora tiene que seleccionar 3 medallas para ఏ 3 keys ని మీరు క్రష్ చేయాలనుకుంటున్నారో అని అడుగుతారంట బ్రో. ఇప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని keys సెలెక్ట్ చేసుకోవచ్చు. ¿Qué equipo quiere? ఇది అసలైన హైడ్రాలిక్ ప్రెస్ పెడితే బాగుంటది ఇక్కడ. ఇది అసలైన హైడ్రాలిక్ ప్రెస్ ఇదే. MBR, MIBR, Fluxo, and the third one? El otro. No, pero el primero para. Buriram. బురేరామ్. Okay, Buriram ది కూడా క్రష్ I'm అంట. gonna pick these 3 keys, guys, for you. Buriram, So, Fluxo. I have a little question. Why did you choose the 3 teams? ¿Por qué han escogido esos 3 equipos? Porque son equipos fuertes, todos son campeones del mundo y అసలు ఏమన్నా టీమ్ సెలెక్ట్ చేశాడు ఆడు. కరెక్ట్ y bueno, el año pasado. ఒకటి బురేరాము, ఒకటి ఫ్లక్స్, ఇంకోటి ఏది MIBR. We are really happy we won against them. లాస్ట్ బ్రెజిల్ లోనే ఒకటి థాయిలాండ్. So, how does it feel for you guys to put your name alongside some of the greatest teams in the history right there in the please totem mama stage? spam Es excelente inmortalizar sus nombres en ese tótem con los otros mejores jugadores del mundo. ఓ 3 క్రష్ చేసినట్లు పక్కకి తీసి ఉంచుతారా లేదంటే క్రష్ చేస్తారా? ¿Cómo se siente inmortalizar tu nombre con los otros campeones del mundo en el tótem? Nada, se siente increíble, es una experiencia única. Siempre de pequeño pensé en vivir esto, un objetivo, un sueño, una meta, y poder lograrlo, conseguirlo con prácticamente mi familia, un sueño. I'm really happy this లేదు is అందరి కీస్ తీసి దాంట్లోంచి 3 కీస్ తీశారు. తీసి ఏం చేస్తారు వీళ్ళు? with my teammates, with my family. This is just a dream come true. పగిలిపోయి ఉన్నాయి ఆల్రెడీ. అట్లా ఏం చేస్తారు? Insane gameplay. You put forth like all of these games was crazy, guys. So really, congratulations again. And now it's time to collect your keyframe and selling the totem, so you can go, guys, and forever becoming part of AWC 2026. Vayan por su trofeo. Vayan a poner su nombre. Vayan a poner su nombre con el resto de los campeones. పైనకి వెళ్ళను అంటున్నాడు. అదే అడిగి పాప ఎక్కబట్టలేదు. అడి మైక్ లో చెప్పు. ఇదంతా రిచువల్ బ్రో. మరి తీసాడు అక్కడ నిలబడి అక్కడ వాళ్ళు తీసేస్తాడా ప్రీవియస్ ది? అక్కడ అది పెడతారు బ్రో. ఓహో డైరెక్ట్ కప్పు అది ఎవరికి ఇస్తారు బ్రో? ఇది చెప్పాను కదా ఈ స్పోర్ట్స్. ఓకే ఈ స్పోర్ట్స్ మొత్తం అందరికి ఇది చేసింది ఇస్తారా? క్లబ్ వాళ్ళు అక్కడ పెడతారు అది. ఓహో వీళ్ళు పైన పెట్టుకుంటారా? వీళ్ళు తీసుకెళ్ళి బోర్డ్ లో. ఫ్రీ ఫైర్ ది ఓకే 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 అలా లిఫ్ట్ చేస్తారు వాళ్ళ పైకి ఇప్పుడు. అవునవును అందులో పెడతారు వాళ్ళు. ఓ డియాంకమ్మా లయన్ ఫ్రీ ఫైర్. అదిగో లయన్ ఫ్రీ ఫైర్ అన్లిమిటెడ్ అనే వాళ్ళు కొట్టారు. అన్లిమిటెడ్ 100 తీసలేము. వాల్రెంట్ లో 100 తీసే అనే వాళ్ళు కొట్టారు కప్పు. అవన్నీ కూడా టోర్నమెంట్లు అయిపోయినాయా? అయిపోయినాయి. కింద 24, 25 బాబా అది 2024, ఇది 2025. ఇప్పుడు 2026 లో జరుగుతున్న టోర్నీలు ఇవన్నీ కూడా. ఓకే మంచి సినిమాలో హీరోలో ఉన్నాడు వీడు.
ఇది ఎలకప్ అడెక్క నర్వస్ ఫీల్ అవుతుంది. నైస్ జీ ఓపీ బాయ్. ఓపీ బేస్ చేస్తారు 3 పీస్ పెట్టి ఒక బేస్ చేస్తారు వాళ్ళ షీల్డ్. అదే బేస్ తయారు చేస్తారు కదా వాళ్ళ షీల్డ్కి. అసలు మామూలు కాదయ్యా, వేరే లెవెల్లో ఇది చేస్తున్నారు. From going through survival stage, ఈడవుడు ఓనరా been able to surprise everybody. The top dogs had nothing against them. Yet in America, you are the best in the world when it comes to Free Fire at EWC 26. Latin America, eres el mejor. ఎంబీటీ గవర్నమెంట్లో ఏ వెరిఫికేషన్ మోడల్ది ప్లాన్ చేసి వాళ్ళకి మెయిల్ చేశాను చెప్తాను. మేలో మొన్న బ్రో కాదు విశ్వాసం చేసి ఏంటి ఇక్కడ మళ్ళీ పర్ఫార్మెన్స్ ఏంటి ఆపేంటి హైలైట్ చూపెడుతున్నాడే ముందు. ఇంతకు ముందుది హైలైట్ దా, ఇది మ్యూజిక్ వల్ల ఇదైపోతుందేమో బ్రో. ఆపేది నాకు కొద్దిగా. హాయ్ మున్ని తిన్నావా వదిన మీరు స్పామ్ చేయటం ఆపేయండి బ్రో ప్లీజ్ మామా. అండ్ ప్లీజ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టద్దు. అండ్ అందరికీ కూడా చాలా అంటే చాలా ఫ్రీ జ్యువెల్స్ అయితే వచ్చినాయి. సో ప్లీజ్ సెండ్ చేయండి మమ్మ జ్యువెల్స్ అన్ని కూడా. గోల్డ్ కాయిన్స్ అయినా పర్లేదు, సమోసా అయినా పర్లేదు, పార్టీ హ్యాట్ అయినా పర్లేదు, ఏదేమైనా. అసలు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలాంటిది సర్వైవల్ స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళు కొట్టారు. జ్యువెల్స్ పంపలేదు. ప్లీజ్ సెండ్ సమ్ జ్యువెల్స్ మామా, ప్లీజ్ సెండ్ సమ్ జ్యువెల్స్. ప్రైస్ పూల్ ఎంత? ప్రైస్ పూల్ ఫస్ట్ వచ్చినప్పుడు 3 crores, సెకండ్ వచ్చినప్పుడు 1.8 crores అలా దిక్కుంటే వెళ్తది. లాస్ట్ 12th లో ఉన్న వాళ్ళకి ప్రైస్ పూల్ చెప్తానా అండి గైస్ ఒకసారి. అమ్మా ప్లీజ్ చాట్ ఆపేయండి. ఇప్పుడు నన్ను మళ్ళీ ఇది అది చేయొద్దు మామా ప్లీజ్. ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ ఒక మ్యాచ్ 48 పాయింట్స్ తో టాప్ పోయారంట. అదే కమ్బ్యాక్ వాళ్ళకి నేను 2026 వీక్ నాకు తెలిసినంత వరకు అయ్యో జూమ్ ఇన్ అవ్వట్లేదు. అయిపోతున్నాయి మ్యాచ్ లో పక్కనే జన్ని ఒకేసారి జరిగిపోతున్నాయి. ప్రింట్ చేసి ఉన్నాయంటే అక్కడ ప్రింట్ చేసినవి ఉంటాయి కదా, అక్కడ వచ్చి చేసేస్తారు. ఓకే మామా, టోటల్ ప్రైస్ పూల్ 10 కోట్ల రూపాయలు. నేను ఇక్కడ 10 లక్షల డాలర్లు. డాలర్ ఒక్కొక్కటి 100 రూపాయలని లెక్కేసేస్తున్నా. 97 రూపీస్ 95 రూపీస్ ఓకేనా. ఫస్ట్ ప్రైస్ పూల్ నేను ఓన్లీ ఫ్రీ ఫైర్ చెప్తున్నా. ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ అయితే కనుక నువ్వు చెప్పిన నెంబరే కరెక్ట్ ఓకేనా. సో ఫస్ట్ గెలిచిన వాళ్ళకి $3 lakh అంటే 3 కోట్ల రూపాయలు. సెకండ్ వచ్చిన వాళ్ళకి కోటి 80 లక్షలు. థర్డ్ వచ్చిన వాళ్ళకి కోటి 20 లక్షలు. ఫోర్త్ వచ్చిన వాళ్ళకి 80 లక్షలు. ఫిఫ్త్ వచ్చిన వాళ్ళకి 60 లక్షలు. సిక్స్త్ వచ్చిన వాళ్ళకి 47 లక్షలు. సెవెంత్ వచ్చిన వాళ్ళకి 37 లక్షలు. ఎయిత్ వచ్చిన వాళ్ళకి 30 లక్షలు. నైన్త్ వచ్చిన వాళ్ళకి 26 లక్షలు. 10th వచ్చిన వాళ్ళకి 22 లక్షలు. 11th వచ్చిన వాళ్ళకి కూడా 18 లక్షలు. 12th వచ్చిన వాళ్ళకి కూడా 14 లక్షల రూపాయలు. అంటే లాస్ట్ బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉన్నా సరే నువ్వు విన్ అయిన ప్రైస్ పూల్ ఈజ్ 14 lakh rupees ఓకేనా. సో ఇప్పుడు అపెక్స్ గేమింగ్ వాళ్ళు బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారనుకోండి, ట్యాగ్ గోళ్ళు అయినా కానీ దే విల్ విన్ 14 lakh rupees జస్ట్ బికాస్ అది ఫైనల్స్ కాబట్టి. అండ్ దానిపైన మన SATUL ఉంటే వాళ్ళు $18,000 అంటే 18 లక్షల రూపాయలు గెలుచుకున్నట్టు ఓకే 11th పొజిషన్లో. అండ్ తర్వాత 12th 14, ఆ తర్వాత 13th 11,000, 13th 11 lakhs, 14th 9 lakhs, 15th 7 lakhs, 16th 6 lakhs, 17th 5 lakhs, 5,50,000, 18th 5 lakhs, 19th 4,50,000, 20th 4 lakhs, 21 to 22 3,50,000. మిగతా అందరికి కూడా కింద 3 lakhs అప్ టు 24 టీమ్స్. మీరు సెమీఫైనల్స్ వరకు వెళ్ళినా కానీ మీకు దాదాపు 3 లక్షల రూపాయల ప్రైజ్ పూల్ అయితే వచ్చింది. సో టోటల్ గేమింగ్ ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఫైనల్స్ కవర్ చేస్తే వాళ్ళకి ఎంత ప్రైజ్ పూల్ వచ్చిందో చెప్తాను. వాళ్ళు నిన్నే ఎలిమినేట్ అయిపోయారు కదా టోటల్ గేమింగ్ వాళ్ళు. టాప్ 18 లో ఉంటారు. సో టోటల్ గేమింగ్ వాళ్ళు 19th పొజిషన్ లో ఉన్నారు. దే వాన్ 4,50,000 rupees. అది ఓకేనా. మినిమం ప్లేయర్ కి ఇప్పుడు టాప్ 12 లో ఉన్నా కూడా ప్లేయర్ కి 4 lakhs వచ్చినట్టు లెక్క. లేదు ఇంకా కంటిన్యూ చేస్తా కాసేపు. వీడియో నైట్ ఆఫ్టర్ 10 ఆర్ సంథింగ్. దానికి ముందు ఇదంతా ఎందుకు ఇచ్చేయడం.
అండ్ ప్లీజ్ అన్న ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్. కామెడీ చేయట్లేదు కదా శివాజీ. కామెడీ నేనైతే యూట్యూబ్ లో లైవ్ ఓకే చూస్తున్నారు. చలో అన్న ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఒకసారి విశ్వాస్ అది చాట్ చూడమని, నీ చాట్ ఏంటి నాకు అర్థం లేదు. వాళ్ళు ఓకే ఏదో స్పామ్ చేస్తున్నారు పిచ్చి చాట్. అరే ఒకసారి మన చాట్ చూడు. వాళ్ళు ఏయో పిచ్చి పిచ్చి స్పాబుల్ బదులు పెట్టి పిచ్చి నా కొడుకులో చేస్తున్నారు. అయిపోద్ది భయ, మిగతా ఈజీగానే ఫినిష్ అయిపోతాయి, చాలా ఈజీ మిగతాయి. ఓ 12 లోపల ఫినిష్ అయిపోతాయి బాయ్. సరే చలో దా డోన్ అన్న, కమ్ 1 minute ఓపెన్ చేస్తాను. అఖిల్ ఉన్నాడు. బా వాచ్ పార్టీ ఓపి బోల్తే. నా ఫోన్ కనెక్ట్ చేయలేకపోయింది. నా USB కేబుల్ ఏది రాకేష్ బ్రో, మీరు ఇంకా ఆన్లైన్ రాలా? వస్తాను దువాన్ కనెక్ట్ చేస్తాను. ఎప్పుడు అనగానో వేసాను ఈ బట్టలు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. ఓకే మార్చాలి. షా ఏమైంది వాళ్ళకి? ఏం పోయగలం నాకు అర్థం లేదు. ఎవరికైనా ఏదో ట్రెండ్ అన్న ఎవరో వాట్ హ్యాపెన్ అండా మోడరేషన్ యాక్టివిటీ అవుట్ ఆఫ్ ఇండియా అంట. కష్టపడ్డింది ఇండియా. ఓవరాల్ ర్యాంకింగ్స్ వచ్చిందా అంట. ఓవరాల్ ర్యాంకింగ్ వచ్చిందా? రాలేదు, నాకు ఎండ్ అయిపోయిన అన్నట్టు వచ్చింది స్ట్రీమ్. ఇంకా ఎండ్ అయిపోయిందా? నెక్స్ట్ టైం మన వాళ్ళకి ఇప్పుడు మంచిగానే ఇది వచ్చింది కదా, దాని తర్వాత నెక్స్ట్ టైం మన వాళ్ళు కొడతారు పక్కాగాను. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మంచిగా ఆడారు, చాలా బాగా ఆడారు. అండ్ సర్వైవల్ స్టేజ్లో ఏంటి, నార్మల్ గ్రూప్ స్టేజ్లో ఏంటి చాలా బాగా ఆడారు, మంచిగా బూయస్ తీసారు, మంచి గేమ్ ప్లే చూపించారు. బట్ ఫైనల్లోనే ఈ టీం అనే కాదు, వరల్డ్ క్లాస్ టీం, వరల్డ్ చాలా టాప్ నెంబర్ 1 టీమ్స్ కూడా స్ట్రగుల్ అయినాయి ఈ రోజు. ఒక్కో టైం అంతే, ఒక్కోసారి ప్రాబ్లం ఉంటుంది. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం పక్కాగా ఇండియా టీం కోరుతుంది. రెడీ కొట్టలేదు డాన్ అన్న, రెడీ నేనే బిఆర్ అదేంటి బిఆర్ఏగా నేను రెడీ కొట్టాను, మళ్ళీ ఎవడో ఇది చేసాడు సిఎస్కేలు, మళ్ళీ బిఆర్కి వచ్చినట్టుకున్నారు. లేదు ముందే సిఎస్ పెట్టుకున్నాను. నాకు తెలియదు బ్రో, పిచ్చి పలు రకాలు బ్రో, మనం ఏం చేయగలం చెప్పు. ఇది మార్చేశారా? ఓకే చలో. నేను ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఓకే అన్న, నార్మల్ స్ట్రీమ్ స్టార్ట్ అవ్వాలి అంట, షార్ట్ స్ట్రీమ్ ఉంటుంది అండ్ దాంతోపాటు కిక్లో కూడా లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. వచ్చేయండి అక్కడికి, నార్మల్ స్ట్రీమ్. బాయ్ అన్న. ఈ స్పోర్ట్స్ బట్టలు వేయి బాయ్ అంట. ఈ స్పోర్ట్స్ బట్టలు ఏంటి బాయ్? నార్మల్ స్ట్రీమ్ ఉంటుంది, ఏంటి షార్ట్ స్ట్రీమ్ ఉంటుంది అండ్ దాంతోపాటు నాకు ఇంతవరకు జోల్స్ రాలే అన్న అంట. బాయ్ గైస్, బాయ్ బాయ్. వస్తాయి బ్రో. ఎక్కడ దింపును? నాకు ఎవరు ఇచ్చారయ్యా? అక్కడ ఏముంది, ఇది సరిపోయింది. మీరే స్టార్ట్ చేశారు బాయ్, మళ్ళీ మీకు ఎవరు ఇచ్చారు? ఓకే ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నా ఫ్లాగ్. నేను వాళ్ళ దగ్గర కొడతారు, ఏదో కొత్త టీం కొడతా అనుకున్నాను, మంద కొడతా అనుకున్నాను, బట్ వాళ్ళు కొట్టారులే. నేను మన వాళ్ళు సర్వైవల్ స్టేజ్కి వెళ్ళారు కదా,
అక్కడ చాలా స్టార్టింగ్ స్ట్రెస్ నుంచే స్ట్రగుల్ పడి అయ్యారులే మనోళ్ళు. ఇదయ్యారు కదా. ఇక్కడ నేను ఇంకా ఇక్కడనే కాదు చాలా స్టార్టింగ్ కష్టము నుంచి స్ట్రగుల్ అయ్యారు వీళ్ళ మనోళ్ళు. మధ్యలో మనోళ్ళు అట్లీస్ట్ ఒక టాప్ 3 కొడితే మంచిదే అని అనుకున్నాను నేను. నాకు మరీ అంత హై హోప్స్ పెట్టుకోవద్దు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతాను నేనే అని చెప్పి. ఎలాగా కొట్టుంటే ఆనందమే. కొట్టుంటే చాలా ఆ. ఇంకేమన్నా ఉందా ఈ పాటికి లెవెల్ ఉంది. నాకు తెలిసి అయినా పర్లేదు, ఫైనల్స్ వరకు వెళ్ళారంటే అదేమి అంత ఫైనల్స్ తక్కువ వరకు కాదన్న. అదే ఇప్పుడు అది వాళ్ళు 18 లక్షలు సర్వైవల్ స్టేజ్ లో 5 బుయ్యాలు కొట్టాం. ఇప్పుడు అయినా కానీ వాళ్ళకి ఏదేమైనా 18 లక్షలు ఎంత వస్తున్నాయి కదా వాళ్ళకి. ఇక్కడ ఇండియాలో నువ్వు ప్రైస్ పూల్ FFMAC కొట్టినా అదే ప్రైస్ పూల్ అనుకుంటా, అంతే ప్రైస్ పూల్. అంతే ఇండియాలో గెలిచిన దానికి 40 అన్న, 35-40 వచ్చాయి. నేను సెకండ్ దానికి 18 సంథింగ్ వచ్చాయి. అదే టైప్ ఓకే, అయిపోయిందా బ్రో? అయిపోయింది. ఓకే. కిక్లో లైవ్ చేస్తా, మీకు ఏం ప్రాఫిట్ అంట? కిక్లో రెవెన్యూ ఉంటుంది బ్రో, కానీ మీకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా కనిపించదు, కానీ క్రియేటర్కి రెవెన్యూ వస్తుంది. సో అదొక బెనిఫిట్. అండ్ దాంతోపాటు 95% రాకేష్ భాయ్ కొట్టేసారు. హూ ఇస్ ఎంజీ పండు అంట? పండు బాయ్ బాయ్ కార్నెట్ ఏడు దిగేటండి అన్నా లైన్ స్నైపర్ అంట బ్రో. కేసర్ బాయ్ నాకు మ్యాక్ 10 తో రాకే నువ్వు బతుకుంటావా? లేదు, నేను అయిపోయింది కదన్నా. మొన్న ఉన్నాడా? అయితే నేనే బతుకుంటా. అంటే 2 స్నైపర్లు తీసారా? నేను ఇంకా సింగిల్ స్నైపర్ అనుకున్నా. కార్నెట్ ఛాలెంజ్ చేయండి అంటే చేస్తాడు ఆల్రెడీ. నాకు కరెక్ట్గా టోర్నమెంట్ స్టార్ట్ అయిన నువ్వు లైవ్ స్టార్ట్ చేసావు మొన్న, వెంటనే వైఫై ఆగిపోయింది. చాలా ప్రౌడ్ మూమెంట్ అంట. ఎవరినో తీసింది ఫస్ట్ టైం క్వాలిఫై అయింది. ఫస్ట్ టైం ఎవరిని ఏం తీసేసింది? తీసింది గేమ్ నుంచి. డైరెక్ట్ డిఫాల్ట్ ఎట్లా ఎనిమి మీద పెట్టుకోవాలా? డైరెక్ట్ ఎక్కడో ఆ టైం బాబు నీకు పక్కన ప్లేయర్ కి ఒక 1 మీటర్ 2 మీటర్ దూరంలో పెడితేనే అవుతుంది. 5 మీటర్స్ లో నీకు ఎక్కడో పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఎక్కడో పెడితే ఎలా వెళ్తుంది? ఎక్కడ పెట్టుకుంటే వెళ్తుంది అనుకుంటున్నా. అలా ఎలా వెళ్తుంది? ట్రైనింగ్ గ్రౌండ్ లో చూడండి కావాలి. అండ్ ప్లీజ్ అన్న, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో డోంట్ ఫర్గెట్ టు లైవ్. ఈరోజు లైవ్ ఎంత వరకు? జస్ట్ 10 o'clock వరకే ఉంటుంది. ఈ రోజు ఒక 10-10:30 కల్లా ఆఫ్లైన్ వెళ్ళిపోతాను. నాకు కార్నెట్ ఏడు దొరికింది బ్రో. నేను స్నైపర్ కొనుక్కుందాం అనుకున్నాను బ్రో డబ్బులతోటి. యాడ్స్ రావు, రెవెన్యూ వస్తుంది అన్న యాడ్స్ రాకనే. ఎందుకు బ్రో వద్దన్నా? ఎందుకు 4 hours స్ట్రీమ్ అయిపోయిందా యూట్యూబ్ లో? సరే నేను ఎక్కడ పెట్టుకుంటున్నా అవుతుంది అనుకుంటున్నా రాకేష్ బ్రో. లేదు నేను ఈ మధ్యన ట్రైనింగ్ గ్రౌండ్ లో నేను చూసాను బ్రో. నేను పట్టించుకోవడం మానేసాను. ట్రైనింగ్ గ్రౌండ్ లో డమ్మీ ఉంటది కదా, ఆ డమ్మీ కొట్టి చూసాను నేను పక్కన పెట్టి. జస్ట్ సరౌండింగ్స్ లో కొడితేనే అవుతుంది. కొడతా సరౌండింగ్స్ లో పెట్టా కొడతా. ఆడ దగ్గర నా స్నైపర్ గేమ్ సౌండ్స్ ఎందుకు తగ్గిపోయినాయి రాకీ? ఏమన్నా గేమ్ సౌండ్స్ ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందా? చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా షార్ట్ రేంజ్ లో నా గేమ్ సౌండ్స్ సౌండ్ రావట్లేదు. ఎంతమంది రా? ఒక్కడే అన్న, ఆడి దగ్గర షార్ట్ రేంజ్ ఉంది. నా దగ్గర పిస్తోల్ ఉండే, ఆమె కూడా లేవు. సక్క పిస్టోల్ ఉంటే ఎందుకు కొట్టలేదు? సక్క కొట్టచ్చు బా. అంటే వాడు మూతి మీదకి వచ్చి కొట్టేశాడు నీరో వేసి. నీరో క్యారెక్టర్ గ్లోవల్ లేనికుండా చేసాడు. ఆ స్ట్రీమ్ స్నైప్ చేస్తున్నాడు రాకేష్ బ్రో. నార్మల్ కాపాడేయాల్సింది. నా కుక్కలకి ఇస్తున్నారు. నైస్ బాయ్. భయపడ్డాడు. ఇన్స్టాల్ చేశారులే బాయ్. నా దగ్గరికి వస్తున్నాడు అప్పుడు. 300 అన్నాడు అన్న. ఇస్తున్నాను
ఇప్పుడు పైకి వచ్చాడు ఒకటి, నేను తప్పించుకున్నా. ఓకే పదండి. ఫుట్ పైన ఉన్నాడు చూసుకో. ఓకే అని వెళ్ళి అయిపోయావు కదరా. అంటే అది పైన ఉందేమో అనుకున్నా, దాక్కుంది. చాలా డ్యామేజ్ అక్కడే దాక్కుంది. వాళ్ళేసింది స్పోర్ట్స్ ప్లేయర్ ముంగ బ్రో. అది దింపేస్తుంది MP5. పెద్దగా దూకనే చెప్తాను సార్. హీలేసుకోండి. తెలుగు కమ్యూనిటీ పైన ఉంది ఇంకా. ప్యాకేజ్ బాయ్ చూసుకోండి. బాయ్ డూయింగ్ సంథింగ్ స్టంట్స్. వెళ్ళండి ఫాస్ట్ గా. ఏంటి రివైవ్ అవ్వట్లేదు ఇది. అవుద్ది. రే ఎవడో కొట్టాడు రా ఎక్కడి నుంచో వచ్చి. అయిపోయారా? చెప్పా నేను. మీరు అయిపోయారా? నాకెవడో కొట్టాడు బ్రో. వీడు పైనోడు కొట్టాడు. వీడు కొట్టాడు బయటోడు. అయినా నేను హార్ట్ అక్కడ రివైవ్ ఇవ్వడం కూడా నా తప్పు. కిక్ లో యాడ్స్ రాకుండా కిక్ వాడికి ఎలా ప్రాఫిట్ వచ్చింది చలో మామా. ఇప్పుడైతే లాంగ్ లైవ్ స్ట్రీమ్ అయితే ఆపేస్తున్నాను. అందరూ కిక్ వచ్చేయండి. కిక్ లో కంటిన్యూ అవుతుంది. కిక్ లో గివ్ అవేస్ కూడా ఉన్నాయి. ఓకే, నేను ఒక 3 వీక్లీ మెంబర్షిప్స్ గివ్ అవే అయితే ఇస్తాను కిక్ లో. ప్రస్తుతానికి 4 hours అయిపోయింది కాబట్టి యూట్యూబ్ లో. ఇంకా బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ ఈ స్ట్రీమ్ 10-10:30 వరకు కంటిన్యూ అయితే అవుతుంది. సో అందరూ అక్కడికి కిక్ లోకి వచ్చేయండి. ఇప్పుడైతే లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. అక్కడ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ప్లే కాదు, ఏమీ కాదు. విల్ హ్యావ్ ఫన్. ఓకేనా? సో నెక్స్ట్ మ్యాచ్ కంటిన్యూషన్ కిక్లో చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. చాలా మంచిగా అనిపించింది ఈ స్ట్రీమ్ చేసి, వరల్డ్ కప్ చూసి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ లయన్. వాళ్ళైతే లాటిన్ అమెరికా వాళ్ళు చాలా మంచిగా ఆడారు. దే డిజర్వ్ ఇట్. నాకైతే డిజర్వింగ్ అని అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ మన ఇండియన్ టీమ్స్ కూడా పర్లేదు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డే ఆడి ఫైనల్స్ వరకు వెళ్ళటం అనేది చాలా గొప్ప. బోల్డ్ అని టీమ్స్ ఆడి అన్ని ఎలిమినేషన్ అయిపోయి సర్వైవల్ స్టేజ్ని కూడా క్రాస్ చేసుకొని ఫైనల్స్కి వెళ్ళారు. సో విచ్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. ఓకే, సో అంతే. మళ్ళీ ఒక మంచి లైవ్ స్ట్రీమ్లో కలుసుకుందాం. లేదంటే ఇప్పుడే లైవ్ స్ట్రీమ్లో కలుసుకోవాలంటే కిక్ రండి. లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అందరూ కిక్లోకి వస్తారని ఆశిస్తూ మేమున్నా. బాయ్. కిక్ లింక్ ఇవ్వండి అమ్మా, మోడరేటర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్. ఓకేనా? బాయ్. కిక్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? kick.com/munnabai gaming అని చెప్పి. రే ఇది ఎవడో ఏదో వేసాడు బ్రో నా దగ్గర. బ్రో ఏదో పాట ప్లే అవుతుంది బ్రో. పోయా మోసం ఈరోజు ఫ్లిప్కార్ట్ పోయే అయ్యింది బ్రో. పెద్ద బొక్క ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఒక వచ్చినా దొక్కింది అయ్యాను. అవునా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒక్క మోడరేటర్ కూడా లేరయ్యా. విత్ మీ యూఐడి అంట. ఎంబీజీ లాస్ట్ మ్యాచ్ స్నైపర్ విత్ మీ అంట. అర్థం అవ్వలే. నువ్వు స్నైపర్ అంటున్నావా లేకపోతే స్నైపర్ విత్ మీ అంటే నాకు అర్థం అవ్వలే. నాకు అర్థం కావట్లేదు బ్రో. మా మోడరేటర్లు ఏం చేస్తున్నారు, ఏమైపోయారు? చలో ఎత్తున్నాడు. సెంట్రల్ దిగుదామా? సింగిల్ గాని ఛాలెంజ్ చేయండి అన్న. టుడే పాల్ వరల్డ్ ఉందంట. ఉంటది. అరే టాకింగ్ బ్రో నా దగ్గర ఉంది ఫ్లైట్. సరిపోయింది. నా దగ్గర ఉంది. నాకు తెలీదు. నా బైక్ మ్యూట్ లో ఉంది అన్న. డౌన్ అన్న మ్యూట్ లో ఉంది మైక్. మాట్లాడుతున్నట్టు డౌన్ అన్న నాకు తెలుసురా. అంటే ఏమో మరే మళ్ళీ చెప్పలేదంటారు. దానన్నకే చెప్పి అంత పెద్దడు అయ్యారు నువ్వు. సరేలే అన్న, చెప్పటం కూడా తప్పేనా అన్న? తప్పేనా అంటే తప్పే బ్రో. మనకంటే ముందు వీళ్ళు వెళ్ళారు బ్రో. ఓ 4 దిగారు బ్రో ముందు. మీరు ఎక్కడ దిగారా? లోపలికి సెంట్రల్ మార్క్ చేశారుగా బ్రో. మరి నేనేంటి ఎక్కడ దిగాను? నన్ను ఎవరు దింపారు? నేను వాడితే ఓకే. కామెంట్ లో పడి ఎక్కడ దిగుతున్నాను, ఎవరు కొడుతున్నారు ఏంటి కూడా చూడట్లేదు. మేము చూస్తాం సార్. లాస్ట్ మ్యాచ్ నా తెలుగులో చెప్పాను. నన్ను ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు. ఒకసారి తెలుగులో చెప్పు ప్లీజ్ నా కోసం. నీకు ఇంగ్లీష్ వచ్చు, నాకే రాదు.
బ్రో మీరు అయిపోయారు. దాని వెనకాల ఉన్నాడు, గోడ వెనకాల. నా దగ్గరికి వస్తున్నాడు చూడండి ఒకడు, అని లాగండి. నన్ను లాగేశాడు బ్రో వెనక్కి. సరే కిక్లో కాదు. 10 పడింది. మన ఇద్దరమైన ఇక్కడ ఉందే క్రాస్ రోడ్స్. ఎవడో అఖిల్ ఎక్కడ దిగా ఉన్నా బంగారు? వీడు జఫాగడు, వీడు మూలకు వచ్చిన క్యాంప్ కొట్టుకున్నాడు. వీడికి ఎందుకు లైవ్? వీడికి ఎవరు లైవ్ ఇచ్చింది? వీడికి ఎవరికి చూస్తున్నారు? వచ్చండి. ఎందుకు అన్నోన్ లైవ్ ఎందుకు చూస్తారు? వచ్చి కిక్ వచ్చండి. ఎందుకంటే వేస్ట్ స్ట్రీమర్ అయ్యాడు. టీమ్ సపోర్ట్ ఎవరు అన్న? ఒక మంచి మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయంట. ఒకటి ఉంటుంది మా ప్లమ్మోడిది. ప్లమ్ కాదు యాక్చువల్లీ, ఒక బ్లూ కలర్ డబ్బా న్యూట్రోజీనా మాయిశ్చరైజర్. అది హైలరానిక్ యాసిడ్. ఇది ఆ మాయిశ్చరైజర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఇంకొకటి డాట్ అండ్ క్యూడ్ బ్లూ కలర్ ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్ కాలం. అది లైట్ వెయిట్ ఉండదు, కొద్దిగా గ్రీజీగా ఉంటుంది, బట్ స్టిల్ వర్త్ ఇట్. అది దానికి మించి ఇదేమి హార్ట్లోనే వచ్చినట్టుంది బ్రో. పంపు జ్యోతిర్మయ్, నేను ఖాళీ ఇక్కడ, ఇంట్లో ఎవరు లేరు. దా ఎవరన్నా రమ్మంటున్నావు? ఎవరికో పాపం లేదంట, హెల్ప్ చేస్తాను రమ్మని. ఎప్పుడు ఆడతారు అంట? పాల్ వరల్డ్ ఆడదాం సంజయ్ బాయ్. ర్యాంక్డ్ ఆడేమన్నా లాస్ట్ మ్యాచ్ స్నైపర్ మీ అంట. స్నైపర్ విత్ మీ. మీరు ఆడారా? నీతో ఆడమంటున్నావా బ్రో? ఇది మన బ్రో. Shout out Gopi bhai, shout out to you bro. నేను ఆడాలి రష్ ఆడాలి. అందుకే మల్టీ పార్ట్నర్ ఆన్ ఆఫ్ చేస్తాం. మున్నా బ్రో ఏంటి బ్రో? బై చేస్తుంటాడు మల్టీ స్ట్రీమ్. అది ఆఫ్ చేసావా? చేస్తా బ్రో. ముందు అదే చేస్తా బ్రో, ఇది ఆపిన వెంటనే అదే చేస్తాను. మున్నా నాకు 4 million గివ్ అవే ఇవ్వమన్నాడు. డైలీ ఇస్తున్నారు కదా గివ్ అవే, మళ్ళీ స్పెషల్ గివ్ అవే లేదు. అది ఇస్తాను మామ, ఇస్తాను. అన్న మున్నా నన్ను మీరు పాల్ వరల్డ్ ఆడండి. మున్నా బ్రో రావట్లే పాల్ వరల్డ్. ఆదిత్య కోత హలో బ్రో, నమస్తే. శ్రవణ్ హాయ్ రా. సర్వర్ ఏంటి బ్రో? సర్వర్లో ఆడుకుంటాం. లే ప్రతాప్ రెడ్డి హలో బ్రో, నమస్తే. నువ్వు స్ట్రీమ్ స్నాప్ చేసి ఏం సాధిస్తావు? నా కొడక శ్రీరామ్ అంట వచ్చింది. స్ట్రీమ్ స్నాప్ చేస్తున్నారన్న, చూసుకోండి. లేదు ఇంటికన్నా అట్టే బెటర్ అన్న. ఆఫ్లైన్ టగిలిగాడు ఉన్నాడు అక్కడ. హలో చెప్పురా. అరే నీకు ఎందుకురా లైవ్ స్ట్రీము? ఏంటది? షెడ్యూల్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తే అది కాకుండా కొత్త స్ట్రీమ్ స్టార్ట్ అయింది. దానికి మానిటైజేషన్ మళ్ళీ థంబ్నెయిల్ యాడ్ చేసేసరికి బొక్క అయిపోయింది. ఏంటది? షెడ్యూల్ స్టార్ట్ చేస్తుంటే అది కనెక్ట్ కాకుండా కొత్త స్టార్ట్ అయింది. మీరు స్ట్రీమ్ కి చూసుకోవాలి కదా నాన్న. సాంగ్స్ పెట్టన్నట. అరే వద్దు. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎంత వస్తుందట? 5% అది మ్యాక్స్ వచ్చేద్దాం. మొత్తం వచ్చేస్తుంది. ఒక ఓన్లీ 5% పోయిద్ది. అంటే 500 చేస్తే 50 రూపాయలు పోతాయా? 10% అంటే 50 రూపాయలు అనుకుంటా. 25 రూపాయలు పోయి కిక్ చాలా మంచి క్రియేటర్ ఫ్రెండ్లీ బ్రో ఇది మామ యాప్. నాతో ఆడు నన్ను అడిగితే 95% క్రియేటర్ కి ఇస్తాడు, 5% నేను చాలా కూల్ ఉన్నాను. ఓకే పక్కనే స్టార్ట్ చేసుకోవచ్చు. క్లిగడ వల్ల కేవలం ఇది మరీ బాగుంది. దానన్న మీద నమ్మకం లేదా బ్రో? కొట్టేస్తాడు బ్రో. అదే బండి ఎక్కాను లేకపోతే
అయిపోయింది down అన్న. నైస్ అన్న Nice. అన్న అన్న ఓ, అరే యవ్వా. ఈ తెలుగు టీం అంట అన్న, హైదరాబాద్ తెలుగు అంటే చెప్తున్నా కొడుకులు. జాగ్రత్తగా ఆడండి అబ్బా. ఏంటిది ఆడదాం. స్ట్రీమ్ ఈరోజు స్నైప్ చేయకండి Saturday మామ, కదా, చిరాకు కొంచెం దొబ్బుద్ది physical మామ. work నన్ను అవుతుంది. కొట్టి ఏం ఉపయోగం లేదు మామ, నీకు కానీ ఉపయోగం లేదు. మా ఆట చెడగొట్టడం తప్పితే. ఇంకోటి రాకేష్ బ్రో మీరే తీసుకోండి ఫ్లాగ్. నాకు ఇవ్వండి బ్రో, నేను స్టార్ట్ చేస్తా. లక్కీ కానీ ఉపయోగం లేదు నేను చేయటం వల్ల. మాకేం పర్లేదు, మేము ఏదో మంచిగా ఆడట్లేదనో ఎవడు ఏమండు. నేను చాలా మంచిగా ట్రై చేసి చచ్చిపోయావన్నా అని అంటారు. తాడేపల్లిగూడెంలో Yeah. వీళ్ళు ఎక్కడ అంట. నేను పచ్చి బూతులు తిట్టుకోవడం తప్పితే అబ్బా ఈడేం బా ఆడాడు మావా అని ఇంత కూడా పొగడను నేను. నైస్ అనుకోడా. లాస్ట్ జోన్ వచ్చి బుయా కొడితే అది అనుకోవచ్చు. కావాలంటే లాస్ట్ జోన్ దాకా రండి, అక్కడ అప్పుడు మమ్మల్ని కొట్టండి. Bro night tournament type Chettana low apudu rooms kananta tattoo tappem. PLSSSS slightly smiling face. ఈ స్పోర్ట్స్ లో గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంత అంట. ఇప్పుడు ఈ రోజు గెలిచిన వాళ్ళు కానీ వాడికి నాకు అర్థం. నైట్ టోర్నమెంట్ 3 కోట్లు ఎంత గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ. అవును బై, టోర్నమెంట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు బై? వీక్లీ పాస్ ఎలా విన్ అవ్వాలి అంట. చాట్ లోంచి సెలెక్ట్ చేస్తామమ్మా. నేను కొద్దిసేపు అయ్యాక కుదిరితే ఒక 3 రూములు పెడతా వరుసగా. 3 కస్టమ్ రూమ్లు, 3 వీక్లీ. ఎక్కడ ఉంటున్నావు అన్నట్టు హౌసింగ్ బోర్డ్ మనం. నాకు ఫుడ్ వచ్చేసింది కదా. స్క్రీన్ ఏం కరెక్ట్ ఈ రోజు షార్ట్ స్ట్రీమ్ పెట్టారు బ్రో. షార్ట్ స్క్రీన్ ఎండ్ చేస్తారా? అదే ఫుల్ స్క్రీన్ ఎందుకు రావట్లేదని అడుగుతాను. షార్ట్ స్క్రీన్ లో చూసిన వాళ్ళు ఫుల్ స్క్రీన్ లో చూడాలనుకుంటే కిక్ రండి మామ. కిక్ లో లైవ్ జరుగుతుంది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ప్లే కాదు. చరణ్ బాయ్ గేమింగ్ హలో బ్రో. బ్రో యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తే అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అవుతాయా బ్రో? అవునా చాట్ లోనా? తెలుగు కమ్యూనిటీ కప్ ఇప్పటి నుంచి అంట. మండే ఈ చెప్తాం, రేపే అనౌన్స్ చేసేసి రేపే రిజిస్టర్ అవ్వమంటాం, ఏదో ఒకటి చేయాలి. నో మీటప్ ఓన్లీ బూటప్. లేదంటే రేపు అనౌన్స్ చేసి ఎల్లుండి రిజిస్ట్రేషన్స్ అని పెట్టాలి. అక్కడ నుంచి ఇంకా టప్ప 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 టప్ప. బ్రో ఇలా మన మీద నమ్మకం ఎక్కువైపోయి నో ఏకంగా 95% వేసారు బ్రో. పోయా అవుతుందా అవ్వదా? ఈపోతే అఖిల్ గడ్ G4 వై మ్యాచ్. అన్ని సార్లు నన్నే దొరుకుతానా అన్న? అంతగా మరి సర్లే ఈసారి మా ఐజిఎల్ G4 ఈసారి కలువ అన్న నేను వస్తున్నా. అదేనా అడేగా కొట్టకపోతే ట్రాఫీ ఇవ్వద్దని చెప్పండి, కొడితే ట్రాఫీ ఇవ్వమని చెప్పండి. లేదంటే ఏమన్నా నెక్స్ట్ ఒక రూమ్ పెడతా, దాంట్లో బూయా కొట్టరా చాలు. పెద్ద ట్రోఫీ ఏం కొట్టద్దు కానీ. ఎంపీజీ లైన్ గెలుచుకున్నాడు ఫైనల్ ట్రోఫీ. ఎంపీజీ లైన్ అంట, లైన్ గా డాన్స్ చేస్తున్నాడయ్యా ఇక్కడ. అమ్మ బ్రో మరీ దారుణం బ్రో ఇది. బ్రో ఎలా కొడుతున్నారు బ్రో నన్ను, నాకు అర్థం కావట్లేదు బ్రో. నేను ఉన్నా అన్నాను మీకు కాపాడుకుంటా నేను. మనం ఎంత నుంచి చూసినా కానీ బాబు ఇది మన ఫస్ట్ గేమ్లే అమ్మాయి. అక్కడ ఫైట్ అవుతుంది కదండి, వెళ్దాం స్విమ్మింగ్ పూల్ లో. బాగానే స్టెల్త్ మోడ్ లో దుబ్బేస్తున్నారు ముందుకి. ఇట్టించి వస్తాను నేను, మీరు అట్టించారండి. దీన్నే కుంభీ పాకం అంటారు. ఇటు సైడ్ నుంచి బయటకు వస్తారు అనుకుంటా. అమ్మే ఉంది లోపల, చూసుకోండి. మన తీరున చూడండి. రే మళ్ళీ ఆడి నుంచి కొట్టి చచ్చిందిరా అది. రే కుంభీ పాకం అన్నావు రే, మరీ రా దారుణం ఉండరా ఇది. రాజ్ మద్రాస్ థ్యాంక్ యూ సో మచ్. చదువుదామంటే ప్లీజ్ అదే చేసి నా కూడా జిప్ లైన్ వేసుకొని వచ్చినట్టు అనిపించింది అన్న. చూడండి ఒకసారి వెనక. ఎవరు ఇచ్చినప్పుడు చచ్చిపోతే నీకు జన్మలో ఇవ్వంటారు నేను. బ్రో టైప్ వచ్చారు బ్రో, రైట్ సైడ్ వచ్చారు. మన నాకు ఎవడక్కడ జిప్ లైన్ నుంచి మేజ్లోకి వచ్చారు. జిప్ లైన్ మేజ్లోకి వచ్చారు. జిప్ లైన్ సౌండ్ వచ్చింది. వచ్చారా మేజ్లోకి వచ్చారా అంటే చాట్ లో కిక్ చాట్ లో లేదంటే మామ స్పామ్ చేయక మామ ప్లీజ్ మామ, వదిలే మామ. పుట్టు వచ్చింది బ్రో మీ మీద. అయితే ఇటే పడినట్టున్నాడు. స్పోర్ట్స్ ఆడుతుంటే కొట్టబోతున్నారట అన్నా. ఏదో చెప్పా ఈ స్పోర్ట్స్ ఆడితే తట్టుకోలేకపోతున్నారంట. ఎవరు? అఖిల్ గడ్ ఆడితేను అన్న మిడిల్ క్లాస్ లో నాకు ఒక మంచి గేమింగ్ ఎడిటింగ్ ల్యాప్టాప్ చెప్పన్న బడ్జెట్ లో ఉంటుంది. ఏం జాబ్ చేస్తున్నావు అంటే నేనేం జాబ్ చేయట్లేదు.
ఏఐ వచ్చి ఆ మాడ్యూల్స్ అన్ని పోయి ఒక బడ్జెట్ రేంజ్ లో ఏదన్నా రికమెండ్ చేద్దాం అంటే లేకుండా ఫిల్టరింగ్ చేసేది ఏదో చెప్పాడు, ఏదో చేశానంట మెసేజ్. ఏఐతో ఫిల్టరింగ్ అవన్నీ పాసిబుల్ అవ్వవు బ్రో. ఏదైనా ఎర్రర్ అయితే మళ్ళీ మనల్ని వేసుకుంటారు. హలో బ్రో. టూల్స్ ఏ టూల్స్ తో చేశాను బ్రో? ఇందాక ఆశీర్వాదం పెయింటింగ్ వర్క్. మీరు చేసా మున్నా బ్రో? యాంగ్రీ బర్డ్ రూట్. హాయ్. జస్ట్ మిస్. మళ్ళీ రోహిత్ వేరాట్. నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఫీల్ అవుతాను. ప్రేమ్ బ్రో థాంక్యూ బ్రో. గౌతమ్ ప్లేస్. హలో. నా లాబీ మార్చయ్యా అంటే ఏ లాబీ? వేర్ ఇస్ యువర్ స్కోప్ అంట. నా స్కోప్ ఎక్కడ ఉంటది? రైట్ సైడ్ జంప్ ఫైర్ బటన్ పైన. మరి దారుణం. లెఫ్ట్ ఫైర్ బటన్ యూస్ చేస్తావు రాగి నువ్వు? స్నైపర్ షార్ట్ రేంజ్. పెళ్ళి అయిపోయింది మామ. ఇన్స్టాలో స్టోరీ చూడు మామ. అది నా స్కోప్. సాంగ్స్ అంట. రైట్ సైడ్. నేను లాస్ట్ స్పామ్ చెప్తే మొత్తం అది రిస్క్ అయిందిరా. ఊరుకోండిరా మీరు రే. లేదు యూట్యూబ్ లో ఇంకా లైవ్ ఉంది మామ. షార్ట్ స్ట్రీమ్ ఉంది, లాంగ్ స్ట్రీమ్ లేదు. కానీ దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తాక లేదు సార్. మీకు అర్థం కావట్లేదు. ఏ ఫిల్టరింగ్ లో డాటాని మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయాలి. మాన్యువల్ గా చెక్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ చేయాలి అంటే డైరెక్ట్ ఎప్పుడు ఇక్కడ ఫైట్ బ్రిడ్జ్ మీద దిగాడు ఒకటి లెఫ్ట్ లో. మీరు ఈ స్పోర్ట్స్ ఎందుకు ఆడలేదంట? ఆడతా ఉన్నా మానేసం మధ్యలో. మీరు నమస్తే షరుణ్. హలో. గివ్ అవే ఇస్తా అన్నాడు బ్రో. 4 million గివ్ అవే ఇస్తాడు. ఈ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కంటైనర్ అని వెళ్ళాడు. నేను వెళ్తున్నాను అనుకోడా. నా ఎల్ షేప్ మీద కుట్టవుతుందా? ఎల్ షేప్ మీద ఏమైనా కుట్టవుతుందా? వాడు దిగాడు నా దగ్గర. నాకు గన్ను తెచ్చుకొని సమయసం గాడు. సిక్స్ సైడ్ అవుట్ ఉన్నాడు. నాకు అనుకుంటా బ్రో. ఎవడో నాకు నేను చోట ఫైట్ అవుతుంది. ఓకే వస్తాను. రవి హాయ్ బ్రో, వెల్కమ్ టు ది స్ట్రీమ్. ఓయ్ అమ్మ అన్ని ప్యాన్ కి తగిలినాయి అడిగి. కిల్ బై. పీకిలో లేబేషన్ ఇక్కడ. ఎవరు విన్ అయ్యారు అంట? లైన్ టీమ్ బ్రో. లైన్ సాయి హాయ్ బ్రో. సాయి నితిన్. వాళ్ళు ఫస్టే కొట్టేసేవాళ్ళు పాపం. ఆ మ్యాచ్ పోయిందని ఎంత బాధపడ్డారో వాళ్ళు. అవునవును. ప్రేమ్ థ్యాంక్ యూ మామ. థ్యాంక్స్ ఫర్ యువర్ సమోసా బ్రో. ఇన్ గేమ్ నేమ్ స్టైల్ గా ఉంటే డిస్కార్డ్ లో బాట్ ని పిక్ చేయాలి ఫర్ అమెరికా. బాట్ నేమ్ పెట్టట్లే మామ. బాట్ తోనే బ్రో రిజిస్ట్రేషన్ నాకు తెలిసి. అవునా? డిస్కార్డ్ బాట్ ఇన్ గేమ్ స్టైల్ గా ట్యాగ్ చేస్తే ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ అయిపోద్ది బ్రో డిస్కార్డ్ లో. అలా కరెక్ట్ ట్యాగ్ మెయిన్ ట్యాగ్స్ ట్యాగ్లే సరిగ్గా ఉండాలి. నార్మల్ గా టీమ్ నేమ్ ఇచ్చి ఉంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది. రిజిస్ట్రేషన్ తీసుకుంటది బాట్. నా తినావా అంట లేదు మామ. ఇన్ గేమ్ నేమ్లు సరిగ్గా ఉన్నా లేకపోయినా పర్లేదు. బానే గుర్తున్నారు. ట్యాగ్స్ కరెక్ట్ గా పెట్టుకోండి సరిపోతుంది. సిబిజీ గేమింగ్ హాయ్ బ్రో, వెల్కమ్. థ్యాంక్ యూ మామ. ధర్మ శ్రీ కుమార్ పంపుతున్నారు సమోసాలు పంపుతున్నారు. అంత రియలిస్టిక్ గా ఎవడు ఇమేజ్ తీసి యూట్యూబ్ బాబాకి ఇచ్చాడు ఈ సమోసాలు పానీపూరీలు పెట్టండి అని ఆడి దండం పెట్టాలి ముందు. అవి ఎంత రియలిస్టిక్ గా ఉంటున్నాయి అంటే దాని ఇంకా ఏదో నిజంగానే వచ్చిందా అన్నట్టు ఉంటున్నాయి. అయ్యి ఏ రాకేష్ బ్రో 3D మోడల్ బాగా ఇచ్చారు. 100 సెండ్ చేశారు కొత్తగా. మొన్నటి వరకు లేదనుకోండి. అది 2 స్టిక్కర్ 2 జ్యువెల్స్. అది 2 జ్యువెల్స్ 100 అని వస్తుంది. అది అదే నేను ఇంకా 100 జ్యువెల్స్ అనుకున్నా ఫస్ట్. ఒక వీడియో చేయన్నా. ఫైర్ డిసి సర్వర్ లింక్ ఎక్కడ ఉంది? స్నైపర్ ట్యుటోరియల్ ప్లీజ్ చేద్దాంలే మమ్మ. నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇలాంటి కిడ్స్ మీద. కావాలన్నది ఎంత ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? అజ్జుబాయినే అన్నారు అంత. అజ్జుబాయ్ సీరియస్ గా తీసిన కామెంట్ లో ఎస్ అని పెట్టు. దాన్ని పిన్ కూడా చేసాడు ఆ కామెంట్. నీకు తెలియట్లేదు. మనం చేసి పాయింట్లు కొడుతున్నారు. స్పెక్టేటింగ్ ఆన్ లో ఉందా ఎవరిదైనా? నాదే ఆన్ లో ఉందా? నాది ఆన్ లో ఉంది. నాది ఆన్ లో ఉంటది. నాది ఆన్ లోనే ఉంది. హలో
పైకి వెళ్ళాడన్నా. హలో బ్రో ఎక్కడ ఉన్నాడు? ఇంకోటి పైకి వెళ్ళాడు అయితే. శంకుల దీని అమ్మ, ఇది ఫేమస్ క్రోనో. గేమ్ అంటే yes. ఈ క్రోనో డాష్ గా క్రోనో ఇది 99 హెడ్ కి తలరాత గేమింగ్ నైస్ కిందకు చేస్తాడు కిందకు వస్తున్నా పైకి వెళ్ళిపో మోకో. అలానే తీసుకోండి. ఫుల్ పైకి వెళ్ళి లెఫ్ట్ లో నా రైట్ బాగా వేసావరా నీ గ్లూవాల్ డాష్ నా డాష్ రే అఖిల్ నువ్వు ఈ స్పోర్ట్స్ డాష్ నా డాష్ రా రే గివ్ అప్ బ్రో నన్ను చెడదొప్పినాడు బ్రో ఈడు చెడిందే కాక ఈడి కనీసం ఎనిమి లొకేషన్ కూడా తెలియదు బ్రో వెళ్ళి గ్లూవాల్ బ్లాక్ చేసి మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నాడు బ్రో ఈడు రే అఖిల్ రే ఏం ఆడుతున్నావురా నువ్వు రైట్ లో ఆగాడన్నా అందుకని వాలేసా. ఏమాగాడు ఫస్ట్ మోకో రైట్ లో ఆగాడన్నా అందుకని వాలేసా అక్కడ. పిల్ల నా కొడక ఏం సరిపోయినవరా అఖిల్ రే ఒక్కడే Enemy near me. ల్యాండ్మెన్ తో వాడు ప్యాక్ వేసుకున్నాడు బ్రో. ఇంకా ఎందాడి నా కొడుకు ఇదే వేసుకున్నాడు. యూట్యూబ్ చాట్ అయితే ఉన్నాడు అన్న వాడే లాల్ అని చెప్పి పీసీలో బిఆర్ రావట్లే ఎవరికి రాదు బాయ్ ఎవరికి రాదు బాయ్. మళ్ళీ రివైవ్ మళ్ళీ తెచ్చిపోయారా చిరాకు ఎక్కువసేపు ఉండవు. ఈ స్పోర్ట్స్ లో అంతే కిల్ పాయింట్లు ఇచ్చేయాలి లేదంటే కిల్ పాయింట్లు తెచ్చుకోవాలి. ఆ మైండ్ సెట్ ఆడతాడు కానీ ఇది ఎప్పుడు కూడా కిల్ పాయింట్లు ఇస్తానే ఉంటాడు. 92 లో ఉన్న అరే ఒకరిని కొట్టాను ఇంకోటి కొట్టేసాడు. పాలు వాళ్ళు ఎప్పుడు కింద నుంచి వెళ్ళిపోవచ్చు వచ్చేస్తున్నా బాయ్. దన్నం దన్నం దోత ఇంకొక 200 కావాలి బ్రో. ఎన్ని ఎవరు లేకపోతే ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. చూడరా ఇచ్చారా అన్నా నువ్వు ఆడుతున్నావా? మొన్న భారత జట్టు వరల్డ్ కప్ నోటిఫికేషన్ ఆఫ్ లో పెట్టు. నాకు అంత తెలుగు రాదు బాబు. పన్నీ బ్రో స్పామ్ చేయకు మామా. అన్న వెపన్ స్విచ్ మీరు వాడుతున్నారా? వాడతాం. వాడట్లేదు మామా నేనేమి. అదే కింద నుంచి కొడుతున్నారు పైన. ఎక్కడి నుంచి కొడుతున్నారు? కింద నుంచి నా దగ్గర నుంచి దగ్గర ఉన్నాడు నీకు సైలెన్స్. ఓ ఇలా కూడా పెరుగుతుందా? తీర పెడతారా ట్రీట్మెంట్ కొట్టాలి. పెద్ద రాడ్ పెట్టి నీ స్పోర్ట్స్ తీరా. ఈ గేమ్ కలిసి రాలేదు బ్రా. ఏం చేస్తాం? ప్రతి గేమ్ మంది కాదుగా. ప్రతి గేమ్ నీది కాదురా. గేమ్ 10 ప్లేస్ కిల్స్ కొట్టకపోతే నన్ను అడగండి. ఎన్ని కిల్స్ రా? 10 ప్లస్ అంట. 10 ప్లస్ మా పక్కింటి బామ్మగారు కొడతారు. ఈ స్పోర్ట్ ప్లేయర్ అని చెప్పామంటే కదా. ఓడి ఇంకా మరే ఏంట్రా ఇంత జోన్ లాగేస్తుంది ఏంట్రా? జోన్ లోంచి వచ్చి దొబ్బారు. అరే జోన్ లాగే. అరే బఫ్ అన్న పెట్టారా మీరు? మీరే కొనాలి. కొద్ది కలిసి రామ్మ వెళ్ళిపోతానమ్మా. నీ బొంగ. థ్యాంక్ యూ బ్రో. బ్రో రాకేష్ బ్రో కాపాడండి వాలేసి పడ్డా. తిరిగి కొట్టవట్లేదు.
అది తీసద్ది వాళ్ళు తీసద్ది మిమ్మల్ని చంపద్ది. మూడేసా వాల్ సైడ్ బ్రో, లేకంటే వాల్ సైడ్ బ్రో మీరు. దాన్ని కొట్టండి బ్రో, దాన్ని కొట్టండి. దాన్ని రైట్ రండి, ఎందుకు నీ అమ్మ బాబీ డాష్ 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 మై డాష్. రాకేష్ అన్న కాయిన్స్ చేయండి, నేను డౌన్ అన్నాను కాపాడేసి వస్తా. మెడికేట్ లేరా? డాన్ అదే రూట్ కంప్లీట్ నేను ఇక్కడ తీసింది. 8 ఇన్హేలర్లు ఇచ్చాను రా, ఇవ్వకపోతే బ్లూ G4 బ్లూ బ్లూ ఇవ్వండి. బ్లూవా ఓకే. బ్లూ ఇన్నెలర్ ఇది ఇచ్చాను రా, ఇవ్వకపోతే G4 వేరే నువ్వు ఇచ్చి చచ్చిపోయినా పర్లేదు. రావాలి, తిరిగి రావాలి. నీకు ఇచ్చింది ఓ బ్రో నా చాట్ నువ్వు చదవడం లేదు, ఖాళీ రావాలా? ఎగ్జామ్ వచ్చేస్తా. నువ్వు అప్పుడే ఎలా బతికేసావే నువ్వు? వెనకాల ఉన్నా బ్రో, వెనకాల బ్రో వాళ్ళకి ఇది రివైవర్ ఉన్నట్టున్నాడు బ్రో. ఎక్కడికి దిగాడు బ్రో? నా బోల్ట్ మేకర్ పైనుంచి మొత్తం టీం ఉంది బ్రో. పడుతుంది బ్రో, మొక్కలు పడతాయి చూడండి. ఒక్క ఇది కూడా పడట్లేదు సార్. రాకేష్ బ్రో చూడండి బతికేసా. నైస్ రా. నైస్ రా జీజీ రా. బాయ్ అక్కడ కష్టపడుతున్నారు, మీరు అటు కొట్టండి. డ్రాగ్ అవ్వట్లేదు అసలు. లైన్ టీమ్ విన్ అయ్యారు. 190 బై బాయ్ చింకా ఎవరైతే లైక్ చేయదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ చేశాను. బూతులు తిడుతున్నారని చెప్పి అది బాధ వచ్చింది వాళ్ళకి అంతే. ఇప్పుడు ఏంటి మామ, అప్పుడు ప్రొడక్షన్ లేండి, పర్సనల్ గా తీసుకున్నాం ఇది. లైక్ చేయండి మామ అందరూ. బూతులు పెట్టారు అక్కడ, దాన్ని నేను టైం అవుట్ చేశాను. ఆయాదోలో మ్యాక్స్ అదే 1k ప్రాఫిట్. పీసీలో రావాలంటే ఏం చేయాలి బ్రో? ఏం చేసినా రాదు. నో మోడ్స్ ఉంటే నాకు ప్రాబ్లమే లేదు, ఇది నేను అసలు పట్టించుకోను కూడా. మోడ్స్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా చేసుకుంటూ పోతారు. విన్ అంటే ఓకే, మోడ్స్ ఉంటే నేను పట్టించుకోను విన్ కూడా. అయిన టీం కి ప్రైజ్ మనీ ఎంత అంటే పాల్ వరల్డ్ ఎప్పుడు ఆడతారంట? పాల్ వరల్డ్ 10 తర్వాత 10:30. నో నా పాయింట్స్ సేఫ్ అంత బుయా కొట్టంగా 500 పద్మావతి హ్యాపీ అండ్ ప్లీజ్ మామా ఇంకెవరైతే లైక్ చేయలేదో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లైక్ చేయండి మామా అండ్ డబుల్ ట్యాప్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది అండ్ లైక్ కూడా అవుతుంది బ్రో. లేదన్న ఈరోజు మా చాట్లో మేము సబ్స్క్రైబర్స్ ఓన్లీ మోడ్ కాకుండా ఇది పెట్టాం, ఎనీవన్ మోడ్ పెట్టాం అన్న. ఎవరైనా కానీ ఇది చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. మొన్నటి వరకు సబ్స్క్రైబర్స్ ఓన్లీ మోడ్ ఉండేది. సెకండ్ ఫైర్ ఈజ్ ఓపీ కదా. నేను ఇది ఆపలేదా మైకు, సారీ. ఓడి అమ్మ ఇప్పుడు ఇంకా పర్సనల్ తీసుకోవాలి. మా దారుణంగా తయారు. అవినాష్ హాయ్ బ్రో. నేను అప్పటికి నేను పట్టించు, వీళ్ళ మోడ్స్ ఉంటే నాకు ప్రాబ్లం. ఒక్కడ లేడు మోడరేటర్, చెప్పాను పాపప్ వచ్చినప్పుడు నీకు పాపప్. థాంక్యూ సో మచ్ బ్రో. నోటిఫికేషన్స్ ఆఫ్ పెట్టుకో అన్న. ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటా అన్న. ఫుల్ స్క్రీన్ లైవ్ స్ట్రీమ్ కిక్ లో ఉంది, లాంగ్ లైవ్ స్ట్రీమ్ కావాలంటే కిక్ లో ఉంది, వచ్చేయండి అక్కడికి రండి. యూట్యూబ్ చాట్ ఇబ్బంది పడద్దు, కిక్ రండి. నెక్స్ట్ గివ్ అవే రూమ్స్ కూడా మీకు 10 seconds డిలే ఉంటుంది యూట్యూబ్లో అయితే. మీకు పాస్వర్డ్ తెలిసే లోపల వీళ్ళు రూమ్లోకి ఎంట్రీ కూడా అయిపోతారు కిక్ చాట్ వాళ్ళు. సో ఎవరికైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలని ఉందో వాళ్ళు కూడా కిక్కే రండి. ఓకేనా, నేను ముందే చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదన్నాను. అండ్ నేను విన్నర్ని పిక్ చేసేది కూడా కిక్ చాట్ నుంచే పిక్ చేస్తున్నాను, సో అది మర్చిపోకండి బ్రో.
డార్క్ అంటారా బ్రో? రావాల్సింది అడ్రస్ లేదు బాబు. అన్నా ఇప్పుడు పీసీ కొంటే ఎంత కాస్ట్ అవుతుంది అన్న? నీదేంటి? 1.5 కావాలరా నీకు మంచిది కావాలంటే? స్పెసిఫికేషన్ చెప్పు నీది. నార్మల్ గా యావరేజ్ గా అంటే భయపెట్టకండి రకి ఎందుకు 2.5 కావాలరా. అలా కాదనుకున్నా. నాది బొంబాయి అయిపోయింది. నాది గ్రాఫిక్స్ కార్డ్ మార్చుకోవాలి. లాగ్ అయిపోతుంది. నేను పాలు వరలు ఆడుతుంటా. తీసుకో అన్న తీసుకో. డబ్బులు ఉండాలి కదన్నా. ఏందన్నా నువ్వు ఎవరు అన్నా అసలు? రాకేష్ అన్న మ్యారేజ్ అయిందా అంట? లేదు బ్రో అవ్వలే, చేసుకుంటారు తొందరగా. ఏం చేసినా జ్యువెల్స్ రావడం లేదంటే ఏం చేయలేం బ్రో. పర్లేదన్నా అంత ఇది వచ్చింది లేకపోతే లేదు. పర్చేస్ చేస్తాను. వాట్ హ్యాపెన్ టు ఎంపీజీ గిల్డ్ అంట? ఏం కాలేదు మామ, ఇంక చిరాకు వచ్చింది. ఓ ముని బ్రో థాంక్యూ సో మచ్ ఫర్ 14 ఐ డోంట్ ఫీల్ ఆ గిల్డ్. కార్ 98 కావాలా? వదిలేను బ్రో. చార్జ్ బస్ వాడతావా భాయ్? మొన్న భాయ్ వదిలే భాయ్, మీరు వాడుకోండి భాయ్. ఈ స్పోర్ట్ లోనే బాగుంటాయి మనం వాడితే. ఇంకో కార్ 98 డబుల్ కార్ 98 తీసుకోండి. ఇక్కడ కూడా ఉంది. తీసుకో నువ్వు వాడే రెండు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మొన్న న్యూ గేమ్ బోర్ కొడుతుంది. డబుల్ వాడే దర్దర్లే మామ. నాకు కొన్ని టెక్ ఛానల్ వీడియోలు పెండింగ్ పడిపోయినాయి మామ. ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. లెట్ మీ కంప్లీట్ దోస్. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత హలో బ్రో పెయింట్ ఇది పెడతాను. స్ట్రీమింగ్ మీద ఫోకస్ పెడతాను. ఇంకా మీరంటే సామ్సంగ్ డివైస్ ఉన్నారు బ్రో. మాదే ఉంది. మాకెవ్వడో ఏమీ ఫ్రీగా ఇయ్యడు. మీరు కొట్టింది వెనకాల ఇంకోటి ఉన్నాడు. వెనకాల సంతోష్ రెడ్డి హలో. ఏమో బ్రో అందుకే హాయ్ చెప్పేసాను. ఉన్నాడా పోయాడా? అయిపోయాడు. ఆల్రెడీ బయట ఇన్కమ్ సర్వీస్ అంట. మాకు కాదు భయ. ఇంకెక్కువ వస్తాయి. గ్రాఫిక్ కార్డు కొనుక్కోవాలి. నీకు కాదు అఖిల్ అన్న, నాకు నీకు అవునా? ఉన్నవరో కంటే ఇంకా ఈ పాట 1,00,000 వస్తాయి. ఈ పాటకి ఫోన్ కొనుక్కోనారా? నిన్న కనీసం మంచి గిల్లులన్నా కొట్టవన్నా రెండు కలిపి. నాది మధ్యలో అయిపోయింది. కరెంట్ పోయింది. నాది అయింది పర్లేదు. మొన్నటిదే సేమ్ టు సేమ్. అర్సనల్ ఓపెన్ చేయండి బాయ్. రెండు కలిపింది అసలు ఏం రావట్లేదు మాయ్. నేను కొట్టినప్పుడు విడిగా చేయలేదు నువ్వు, రెండు కలిపా? ఆ ముందుది ఏం రాలేదు. ఇది ఎంత 2 గంటలు పెట్టాను దానికి అదే వచ్చింది. అప్పుడు బ్రో వెల్కమ్ టు దిస్ స్ట్రీమ్. హాయ్ దిమా వెల్కమ్. మోస్ట్ కిల్స్ ఎప్పుడు చేసావు అన్న అంట. ఈసారి ఆ రోజు అప్పుడు మనం థర్డ్ క్యారెక్టర్ పెట్టి చేసాం. అప్పుడు అన్న ఈ నెల ఎన్ని కిల్స్ అయ్యాయి అన్న? ఏమో ఇదైతే నాకు తెలిసినంత వరకు 1,00,000 అయ్యి ఉంటాయి నీ కిల్స్. నాయా వదిలే వెళ్ళిపోతున్నారండి మీరా? ఇటే పక్కనే ఎట్రమ్మంటారా? నాకు డైరెక్షన్ చెప్తా, తీసుకొని వెళ్తాను. నన్ను ఫైట్లో ఎంగేజ్ చేస్తే నేనేమున్నాను, మీతోనే ఉంటాను. ఎవడో ఏం మాట్లాడకుండా ఎక్కడ ఒక టీము కనబడకుండా ఒక కిలో రాకపోతే నా డాష్ ఏడకెళ్ళను. ఏం చేయను నేను? ఎంత దురదగా ఉంటుందో. ఎనిమిది ఎక్కడ కనబడతాడు, ఎలా కొడదాం అని చెప్పి. అయ్యాగా ఓహో ఆడా ఆ కిల్స్ అంటున్నాడా? గేమే ఫోకస్ చేయరా ఉంగా. అన్న లాస్ట్ టైం మేము యాడ్ చేయం మర్చిపోయావా? దేర్ రీజన్ ఫర్ నాట్ స్టికింగ్ అన్న. రైట్ లో రివైల్ పాయింట్ ఉంది అటు ఉండొచ్చు. అర్థంలా వేణు భాయ్ ఇక్కడ ఏం దిగొచ్చు? ఎనిమి రాకేష్ బ్రో రైట్ ఎదురుగా వాలేసాడు. బయటికి రావట్లేదు. బయటికి రారా, ఒక స్నైపర్ షాట్ ఇస్తాడు.
పారిపోతాను ఎందుకు అక్కడ బయటికి రావట్లేదు ఓపెన్ లో ఆడకూడదు మెయిన్ స్నైపర్ ఓ రీడ్ అమ్మ నా కిల్లు తోపి నన్ను కూడా హెడ్ 190 డ్యామేజ్ ఇడికి రాకేష్ నాకు కవర్ కావాలి షార్ట్ రేంజ్ కూడా వస్తుండు ఎఫ్ఎఫ్ ముని థాంక్యూ సో మచ్ ఫర్ అర్జెంటీనా ఫ్లాగ్ టీమ్ అప్ చేస్తున్నా థాంక్యూ సో మచ్ అన్న బ్రో వెనకాల నుంచి కూడా వచ్చారు వెనకాల నుంచి కూడా బ్రో వెనక నుంచి రాకేష్ అన్న మీ సైడ్ నుంచి పడ్డా నాకు నా మొత్తం చుట్టుముట్టేశారా బాబు ఇటు బొక్కలాగా నాడు కాన్ఫిడెన్స్ మొత్తం స్క్రీన్ అయిపోయింది బ్రో ఇంకోటి ఉన్నాడు లెఫ్ట్ లో చూసుకోండి రైట్ లో ఒక టీము వెనకాల మన బ్రో అఖిల్ నువ్వు ఎస్కేప్ అవునా లాంచ్ ప్యాడ్ ఏదో పెట్టి లాంచ్ ప్యాడ్ ఏం లేదు మన బ్రో ఆపుతున్నాడు ఈ స్క్వాడ్ అయిపోయింది రైట్ లో ఒక స్క్వాడ్ వచ్చింది బ్రో రైట్ లో స్క్వాడ్ వచ్చింది తర్వాత వైటీలో కూడా చేశాడు అండ్ ముని బ్రో థాంక్యూ సో మచ్ ఫర్ వడా ఆడుకున్నా బ్రో రైట్ లో కూడా ఉన్నారు మొబైల్ కిక్ చూస్తుంటే హీట్ అవుతుంది ఇలానే మొబైల్ పక్కా కొడిసిపోతాం అవునా ఇన్విజిబుల్ క్యారెక్టర్ అఖిల్ ఓడి అమ్మా అరే మీరు ప్రతి ఒక్కలో ప్లేయర్ లేరా బాబు ఓడి అమ్మా మీరు ప్రతి ఒక్కలో ప్లేయర్ లేరా ఎట్ట కొట్టినరా నువ్వు ఎట్ట కొట్టినరా ఈడికి ఒక్క జూమిన్ జూమోట్లో నాకు కిల్ వచ్చింది ఈడేదో పెద్ద పోటుగాడు ఏదో పీకేసిన డాష్ గార్డ్ లాగా తక్కువ ఇది చేస్తా మరి నేనేం చేయను దిగిన ఎక్కడో మూల దిగినా కానీ ఇక్కడ ఉన్నారు ఈయన ఓ అయ్యమ్మా అదే గన్నం స్క్రీన్ స్నాప్ అయింది మనం ఏం చేయలేం థ్యాంక్ యూ మామా థ్యాంక్స్ ఫర్ గిఫ్ట్స్ బ్రో ఊయా కొట్టాలని ఆడతాగా వచ్చాం ఎంతో సంతోషం అంట చాలా సంతోషం ఎరా బుయా పక్కా కొట్టించావు కదరా బుయా అవ్వదు అని చెప్పి బాగా వేసారు రే ఉండదు మామ పార్దు బ్రో అసలు నా దానికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు ఇందా ఫ్లాగ్ ఇచ్చిన వెంటనే ఎవడో లక్కీ హ్యాండ్ ఎదురా అన్నా బుయా అయిందన్న లాస్ట్ గేమ్ ఈ మ్యాచ్ కావలేదు లక్కీ హ్యాండ్ అయితే అన్ని మ్యాచ్ లో నువ్వు కాపాడాలి కదా టీమ్ ని చూద్దాం FreeFire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. లైక్ GTA 5 గేమ్ అంట తిన్నారా మామ అందరూ నా కష్టం కూడా నాకే తెలియదు ఎవరీబడీ హ్యాడ్ డిన్నర్ అలా షేర్ మామ ఎవరికైతే షార్ట్ స్ట్రీమ్ చూస్తున్నారో లాంగ్ స్ట్రీమ్ చూడాలనుకుంటే కిక్ రండి మ్యాప్ చూసి ప్రెడిక్షన్ థాంక్యూ బ్రో థాంక్స్ ఫర్ గ్రేట్ మ్యాంగో లస్సీ బ్రో మా టీం ఇప్పుడు నిషమే అవుతుంది మామ పచ్చడి బాగుంది షార్ట్ టాప్ లైన్ అంట ఎస్ అన్న మీరు తిన్నారా ఇప్పుడే తింటున్నా బ్రో మాది ఇడ్లీ ప్లస్ చట్నీ టాప్ 2 లో ఉంటదని చాలా హ్యాపీ అనుకుంటున్నాను నేనైతే బాయ్ వీక్ డేస్ తో మనతో చిల్ అవుతాడు వీకెండ్స్ లో వేరే ఎవరితో చిల్ అవుతాడు కానీ వెనక నుంచి ఒకడు కొట్టాడు రాకేష్ బ్రో వెనకాల కూడా ఉండాలి బాబు తావు కొట్టేస్తున్నారు బాబు నా ప్లాస్మా అంట మోడల్ నుంచి సతపుడే హెడ్ అక్కడ ఉన్నాడు అఖిల్ ఎదురుకున్నాడు చూసుకోండి అన్న వెయిట్ చేయండి నేను రివైవ్ ఇచ్చేస్తాను అక్కడ రైట్ లో రాకేష్ బ్రో ఇలా వండి నాకు కొట్టేశాడు ఒకటే స్ప్రేలో నేను కొట్టాడు 2 స్ప్రేలు కొట్టా బాయ్ ఎప్పుడు వచ్చావు బాయ్ ఇక్కడికి మనం మెగ్నీషియం అయిపోతాం అని తెలిసినప్పుడు
వీడికి ఎలా తెలుసురా నేను ఇక్కడ ఉన్నానని? ఏమన్నా మెకాకే మీరు అనుకున్నావా దాకోటకి? లేదు డైరెక్ట్ నా దగ్గర కొట్టేసాడు వచ్చి. తప్పదు కదన్న వాళ్ళకి చెప్పుంటారు ప్రాఫిట్ అంటే పుట్టొచ్చు ఉంటది రౌండ్. దానన్న ప్లేయింగ్ డిఫరెంట్ గేమ్ ఇన్ డిఫరెంట్ లాబీ. SBI IPO అలవాట్ అయింది మేడం. కంగ్రాచులేషన్స్ బై. ఆ బొక్క 160 కొట్టినండి రివైవ్ సరే బ్రో మీరే స్టార్ట్ చేయండి. నా దగ్గర ఇన్వెస్ట్ చేయటానికి ఏం లేవు బై. నేను ఐఎమ్ ఇన్ డెట్. నాకు చాలా బాధగా ఉంది. Super chat received. నేను నాకంటూ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాను. Anna Knight's tournament practice. Welcome to Bhai Asian petting Games. Anna loudly But it is crying, not loudly happening. crying. శంకర్ బ్రో. ప్రిడిక్షన్ ఆన్సర్ గివ్ అంట హైప్ ఆ బ్రో ఇవ్వాలి. 5 నిమిషాలు అవకముందర తీసుకొచ్చేసారు లాబీకి ప్రిడిక్షన్ బూత్ అవకముందే. నా కొడుకులు ఇప్పుడే వేస్తున్నారు ఇంకా. చీటింగ్ చేయకండి రే. తప్పు బ్రో ఇప్పుడే వేస్తున్నారు పెంచేస్తున్నారు ఇది అయిపోయాక. సరే అయితే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి రావు బ్రో, వాళ్ళకి రావు. మా వాడు ఇవ్వట్లేదు. గణేష్ మామ థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ స్టార్. నావే 9K వేసా. నేను ఇచ్చేసా వెంటనే ఇచ్చేసాను. 2 లక్షలు Anna ఇచ్చారు బ్రో. NUvu 2 months paid to Nava. సరే నమ్మకం ఎక్కువైపోతుంది మనకి డే బై డే. అరే ఏదో అంటుంది ఇది నాకు అర్థం కావట్లేదురా. అన్నా నువ్వు చీటింగ్ చేయలేదన్న మర్చిపో. ఇప్పుడు కాదు సార్ ఏదో వచ్చింది. థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ 2 jewels. ఈ మ్యాప్ లో చెప్పండి రా. ఈ మ్యాప్ లో ఏంటి ఇప్పుడు ఏంటి అవుద్దని వేసారు. ఇప్పుడు నేను డాష్ బి బూయా కొట్టిన మ్యాచ్. నో అని 5K వేసాను. ఓకే ఓకే లయర్ నమ్మకం ఎక్కువ. ఇంతకు ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ బి లైక్ సోలో వర్సెస్ స్క్వాడ్ లో ఈ చిన్న షాట్ గన్ తో క్లచ్లు తీయాలని. ఓ అమ్మ ప్రతి ఓడు ఇంకా గుర్రాల దగ్గర కావాలని గుర్రం దిగాడు. అలా పర్లేదు. ఎంత కొట్టిన 122 కొట్టినాడు. ప్రతి ఓడు గుర్రాలకి పారిపోతున్నారు. ఇన్ని గన్లు ఉన్నాయి. రాకేష్ అన్న పైన చాలా బాధగా అనిపిస్తుంది. స్నైపర్ చేద్దంటే థాంక్యూ బ్రో, థాంక్స్ ఫర్ 2 jewels. కైలాష్ హలో అన్న నమస్తే. మామా బ్యాడ్జ్ ఎలా వచ్చింది మామా? ఎక్కడ దొరికొచ్చాం మామా బ్యాడ్జ్? హై లెర్నింగ్ టెక్నాలజీ. హలో బ్రో వెల్కమ్. 200 కాయిన్స్ వచ్చింది జెండుగా 200 కాయిన్స్. My points is in your hands, save me anta. No save only. Hi bro, welcome to this stream. నేను రూల్ నెంబర్ 1 మర్చిపోయాను. నాకు బాగా గుర్తుంటుంది బై. అట్లా వేత్రడం మన పక్కన అవడం. అవును బ్రో, బ్రెజిల్ గేమ్ ప్లే డిఫరెంట్ ఉంటుంది. అవునవును థాయిలాండ్ బట్ నాకు హార్ట్లర్ వేత్రడనా ఎక్కడ మన కాల వెళ్తున్నారు. పక్కన నో డెఫినెట్లీ కొట్టు. అన్న ఎదురన్నా ఒకటి ఈ టైప్ ఉండు గ్లోవల్ వేసుకున్నాం. ఇలా పెద్ద బ్రో డ్రోనేస్ బై వెహికల్ వేసుకుని ఎవరు వస్తారు బ్రో? ఒక నాక్ వాడు వెహికల్ వేసుకుని సేమ్ ఇటే వచ్చాడు బ్రో. అదిగోండి వెహికల్ వేసుకొని ఉన్నాడు. గుర్రం వేసుకుని పగలగొట్టి లోపల వెళ్ళి తొక్కోదాన్ని తెలుసా? నేను ఒకటే కొట్టాను నేను. అయితే కూడా ఉన్నాడేమో చూడు. కవర్ కావాలండి. హైపర్ ఒకసారి నీ చాట్లో ఉన్నాడా హైపర్? ఉన్నాడు. వెనకొచ్చండి గట్టి కొడుతుండు. పదండి పైకి వెళ్ళి కొట్టవచ్చు. పుట్టొస్తుంది బ్రో, ఎడ్ చేసినట్టున్నాడు.
బ్రో వెనకాల నుంచి లాంగ్ నుంచి పడతారు. వీడిని కొడతా ఉండండి. కనిపించాడు ఇక్కడే ఉన్నాడు బ్రో వీడు. ఇక్కడ వేసేద్దామా మన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా మన వాళ్ళు ఫైట్ కొట్టేద్దాం. సింగిల్ షాట్ ఉంది. అయ్యా నాకు రాకేష్ బ్రో సరే నా స్కిల్ వస్తుంది డాష్ చేసి అది వేరే వాడు కొట్టాడు నాకు వేరే వాడు కొట్టాడు డౌన్ బ్రో. ఇటు సైడ్ ఇద్దరు వచ్చారా దాని వెనకాల వేరే స్క్వాడ్ వచ్చిందా ఇద్దరే ముగ్గురే రాళ్ళు ఇంకో దారుణంగా ఆడుతున్నాం బాయ్ మనం దిగిన ఆడకపోవడం బెటర్ రూమ్లు పెట్టి బయట అవుతున్నారా అయిపోయావా డౌన్ నేను డౌన్ బాయ్. నైస్ ట్రై రా బట్ డోంట్ ట్రై రా. తింపేసాడు బాయ్ వాడు. పూరి along with పూరి కూర. ఓకే విల్ ఎంజాయ్ దిస్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్ రూమ్. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్కార్డ్ లో రిజిస్టర్ చేయాలి బై టోర్నమెంట్. ఈ మ్యాచ్ ఎప్పుడు ఎండ్ అయితే అప్పుడు రూమ్ పెడతాను. విన్ అయిన వాళ్ళకి వీక్లీ పాస్ గివ్ అవే. నేను అంత రూపాయలు పూరీలు తినేస్తాను. పూరి మా టిఫిన్ ఈరోజు పూరి గాయ్. టీమ్ ప్లే నాట్ ప్లేయింగ్ విత్ నితిన్ స్నేక్ వాప్స్ అంట. ఇష్టం లేదు మామ ఇంకెవరితోనూ ఆడటం. అలా ఆడుకుంటున్నారు ఆడుకొని నేను వదిలేసాను. నాకు సంబంధం లేదు ఇంకా. ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఎనీవన్. నేను ఇవే అయిపోయింది ఇంకంతా. నేను వెక్స్ అయిపోయాను. టోర్నమెంట్లో ఆడతాం బ్రో మా టీం పెడతా. ఐ ఫీల్ చాలా చిన్నగా నువ్వు చాలా అంటే చాలా వీళ్ళంతా నేను అయిపోవాలని ఎంత కోరుకుంటున్నారో అవునా బిల్డ్ పాయింట్ల కోసం అవుట్ అయిపోవాలని కోరుకుంటున్నారు. జస్ట్ అరౌండ్ మై సెల్ఫ్ పాయింట్లు వేసుకున్నారు. ఈ ఫీల్ చాలా అన్స్టేబుల్గా లైక్ ఏమో శాంతోషకి అర్థం కాదు. సంతోష్ శాంతోష్ అన్న శాంతోష్ ఆడతాం బ్రో. హార్ష్ ఆపాను సాంగ్స్ పెట్టుకుందాం. నో బై అసాల్ట్ రన్ అసాల్టింగ్ రోల్. కిరణ్ బ్రో హాయ్ బ్రో వెల్కమ్ టు ది స్ట్రీమ్. మంచిగా ఆడదామంటే మౌస్ తిరగదు ఏమీ తిరగదు మామ. అరే ఇక్కడ ట్యాగ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందారా చాట్లో ట్యాగ్ చేస్తే? ఏం రావట్లే కృషి మామ తెలియదు మామ చెప్పలేము. వై పింగ్ 300 400 మా తెలీదన్నా చూడాలి బ్రో. రివర్స్ సర్కిల్ ఇచ్చేలా బాయ్ ఇస్తారేమో చూడాలి. చేస్తున్నాడా ఇచ్చేస్తున్నా. రేపైనా ఆడతారా మెకా అంట? ఆడదాం. మీకు ఎంత దూలగా అయితే ఉంటుందో మాకు కొత్త గేమ్లు ఆడాలంటే అంతే దూలగా ఉంటుంది బాయ్. కానీ టైం కుదరాలి కదా. నాకు ఈరోజు స్టార్ట్ చేసిందని నిద్ర వస్తుంది ఏంటో నాకు తెలీదు. ఓర్ బాబు నేను సరిగ్గా పడుకొని బోల్డ్ రోజులు అయిందన్న బాబు. అసలు నిద్ర సరిగ్గా పక్కగా చిరాకు వచ్చేస్తుంది అన్న. దీనికి సమస్యకి నాకు ఏంటి సొల్యూషన్ అనేది అసలు అర్థం కాలేదన్న. నేను ఈరోజు 10 గంటలు పడుకున్నా. అంతే రాకేష్ అన్న. పొద్దున పడుకోవడం కౌంట్ వేసుకోకండి బ్రో. డీప్ స్లీప్ ఎంత కౌంట్ వేసుకోండి మీరు. ప్రాపర్ డే నేను నిజం చెప్తున్నా రాకేష్ బ్రో. మీరు రాత్రి 10, 4 వరకు ఉండి ఎంత ప్రొడక్టివ్గా అయితే ఉన్నారో మీరు పడుకోండి. పొద్దున్నే లెగండి
ఏది ఒక పొద్దున్నే అంటే ఓ 10కి లెగండి బ్రో, పోనీ ఓ 9:30 10 ఆ టైంకి లెగండి. మార్నింగే మీరు కావాలనుకున్నది మీరు చేసుకోండి. కిక్లో లైవ్ పెట్టండి, కిక్లో ఓకేనా, మీరు కావాలనుకున్నది మీరు చేసుకోండి. సాయంత్రం మీ ఇష్టం, సాయంత్రం కూడా వస్తాను ఈ టైంలో అంటే మధ్యలో రష్ తీసుకుంటా అంటే తీసుకోండి. మీరు ఇంకా మంచిగానే ఇది చేస్తారు, పర్ఫామ్ చేస్తారు. అంతే తప్పితే ఇప్పుడు అర్ధరాత్రి 4 వరకు వచ్చిన పర్ఫార్మెన్స్ కంటే నన్ను అడిగితే ఓ 2 times అన్న ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యాట్. నేను పొద్దున్నే 10:30 10 లోపల లేక్ చేస్తాను అన్న. 9 కల్లా లేచి టిఫిన్ చేసి లైవ్ పెడతాను. ఏం చేస్తాం బ్రో, నేనే కొట్టాను. అక్కడ ఉన్నాడు చూడండి, అక్కడ మా స్క్వాడ్ మొత్తం కాపాడా. సూపర్ అన్న నువ్వు. ఇప్పుడు బూయా తీయాలన్నా టాకింగ్ టు రాకేష్ అన్నాడు మనం నిక్కీలో అంటారు. సరిపోయింది. కనీసం ఈ రోజు కాల్ ఉంటారు. లేదు బై, ఈరోజు నేను 10 o'clock ఆ టైం వరకు ఉంటా. ఆ తర్వాత ఐ విల్ గో ఆఫ్లైన్. 10 to 12 రికార్డింగ్ ఉంది. ఆ 2 గంటల్లో ఎంతైతే రికార్డ్ చేస్తున్నా అంత రికార్డ్ చేసి విల్ స్లీప్. మాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి, దాని తర్వాత ఐ విల్ హ్యావ్ టు ప్లాన్. రుషి, హలో బ్రో రుషి. ఫిక్స్ చేసుకోవాలి మామ. మై పర్సనల్ థింగ్ ఇస్ అఫ్టర్డ్ పుట్టు బ్రో. నా జోన్ కి వెళ్ళాలి. నెంబర్ 1 అట అన్న జోన్ కి వెళ్ళిపోతుంది. పై నుంచి పడుతున్నాడు. ఇటన్నా రైట్ సైడ్ పైన పీక్ పై నుంచి అనుకుంటా. తెచ్చండి అయితే వెళ్ళిపోతాం. దానన్న వచ్చేసారు అన్న, బూయా అవుతుంది మళ్ళీ. రే అది కొడుతున్నాడు రా, వస్తున్నాను. మళ్ళీ బూయా నా వాళ్ళు పోతుంది అంటున్నావు. వచ్చేస్తే కొంచెం వచ్చి అన్న జోన్ కి. అందరం వెళ్తేనే బూయా వస్తుంది. బూయా వస్తుందని 31,000 ఓట్లు వేస్తే రాదని 1,00,000 ఓట్లు వేసారు. అదే కదా, అదే నేను చెప్పేది. ఇక్కడ ఉన్నారు, ఏం చేసేది? వెయిట్ చేస్తారా? వాళ్ళనే కొట్టేద్దాం వెళ్ళి. పక్క నుంచి పడతాయి. కనిపించట్లేదు. లెఫ్ట్ లో ఉన్నాడు చూడండి, రాకేష్ బ్రో టవర్ దగ్గర. నైస్. మొదలు ఎస్కేస్ తీసుకోవడం బెటర్ అన్న. బ్రిడ్జ్ మీద బాల్ వేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. AWM 99 ఉంది ఇక్కడ. అన్న ఇంకోటి రా. AWM ఓ బూయా అయినోళ్ళు కొడుతున్నారు బ్రో. డౌన్. వెనకాల ఎనిమి ఇట్ సైడ్ పైన వెనకాల కొట్టు. నా వెనకాల చూడరు. ఒక బుల్లెట్ అన్న. అమ్మా ఎక్కడ డౌన్ అన్నా? ఇంకోటి ఉన్నాడు రాకేష్ బ్రో. నేను మీ వైపు కావాలి. రాకేష్ బ్రో వాడు 67 డౌన్ వాడు. ఈ పైన ఎందుకో స్ట్రీమ్ స్నైప్ లా అనిపిస్తుంది, చూసుకుంటారా? ఇద్దరు వచ్చారన్నా. బ్రో అటు లాంగ్ నుంచి పడుతుంది. రాకేష్ అన్న గట్టి కొడుతున్నారు, మీరు ఇటు రాకండి. అక్కడ అయిపోయారన్న ఇద్దరు. మీరు ఒక పైన లాంచ్ ప్యాడ్ ఉండే చోట దగ్గర నుంచి పడతారు. చూస్తాను. పలకొట్టనన్నా. 49 50 మీరే ఇవ్వాలి బాబు. నేను వస్తాను. లేదంటే రాకేష్ బ్రో దగ్గర ఉండే టోకెన్స్ కదా, ఎవరో ఒకళ్ళు కవర్ రావాలి కదా. ఎక్కడ ఉన్నాడా రాకేష్ అన్న? అక్కడ లాంగ్ లో ఉన్నారు, రండి. ఇక్కడ నుంచి కొట్టొచ్చు మనం. వెండింగ్ లాంచ్ ప్యాడ్ దగ్గర ఉన్నారు. లాంచ్ ప్యాడ్ దగ్గర చూడండి, టవర్ కాడ 40 41 50 మార్క్ చేస్తున్నా చూడండి. నా సైడ్ నేను అయిపోయింది ఎవరు లేరుగా. దిక్కుంటుంటే తెలియదు ఏమన్నా. బాయ్ మీ దగ్గర ఎవరు లేరు కదా, మీరు ఒక్కడే ఉన్నారు అక్కడ. మీ దగ్గర కార్ 50 46 66 40 50 పడ్డది. పైన ఉన్నారు, ఎదుర్కొంటున్నారు చూడండి.
వాడు అయిపోయింది అటు నుంచి కొట్టినట్టున్నారు. అక్కడ టవర్ కార్డ్ ఉన్నారు రాకేష్ అన్న చూడండి లాంచ్ ప్యాడ్ దగ్గర. నేను కొంచెం బాయ్ దగ్గరికి వెళ్తా, బాయ్ మరి సోలో ఫైట్ తీస్తాను. ఆ పైన ఉన్నారు రా, వాళ్ళని ఇబ్బంది పడుతున్నాను. చూసుకొని వచ్చేస్తాం బ్రో మీ దగ్గరికి. కింద రాకేష్ అన్న కవర్ ఇస్తారు మనం షార్ట్ రేంజ్కి వెళ్తే. మీరు అటు సైడ్ ఉండండి, నేను వచ్చేస్తున్నా. వాళ్ళకి ఇవ్వలే కవరు. రాకేష్ బ్రో మీ మీదకి వస్తారు ఈ పైన వాళ్ళు తేడా అన్న మనం వెళ్ళొచ్చు. వస్తారు. 3 స్క్వాడ్లు ఏంటి, ఏం చేసే పరిస్థితి ఏంటి? రైట్కి పదండి అన్న, రాకేష్ వెళ్ళిపోదాం పదండి. రాకేష్ బ్రో మీరు వెళ్ళాలి. 2 స్క్వాడ్లు ఉన్నాయి పైన, ఇంకా తక్కువనే ఉన్నారు బ్రో చూసుకోండి. చూడండి రండి బ్రో. రిడ్జ్లో ఉన్నారు ఉన్నా బ్రో రైట్. 4v4 ఎదురుకుండా 93 ఇంకొకడే బ్రో. నైస్ బుయా. 90,000 పాయింట్లు. Guys, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు పాల్గొన్నాడు బాయ్. లేదు రూములు పెడతా బాయ్, రండి నేను ఫుడ్ తినాలి. హలో కస్టమర్ రూమ్ క్రియేట్ పాస్వర్డ్. మీరు స్పెక్టేటింగ్ అన్నా? నన్ను యాడ్ చేస్తా. నీట్ గా మాట్లాడుకుంటా. నాకు తలనొప్పి. జ్యువెల్స్ అయిపోయాయంట, పర్లేదు మామ. ఎక్కడో పెట్టాడా మైక్? నేను పక్కకు వంగి పెన్ ఎత్తుకుంటున్నా పాస్వర్డ్ రాయటానికి. నా పెన్ ఎందుకన్నా బుయా కొట్టారంట నైట్. నేను బుయా కొడతా ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు? నా పెన్నులు రాయటం మానేస్తున్నాయి. రీఫిల్ అయిపోయి చక్కెర పెడతానేంట్రా బొంగాగాళ్ళు. అంటే ఏంటి అప్డేట్ ఏంటంటే M590 తగ్గించేది. R98 కూడా తగ్గించారు. R98 బాగా పడుతుంది. డబల్ R98 ఇందాక కిలో దండిగొద్దు నాకు. కైలాష్ హాయ్ మామ. 1K గాన్ బాయ్ అంట. 1K కాదు మామ, నిన్న నైట్ ఎంత ఇప్పించానో. బ్యాటిల్ రాయల్ సోలో మోడ్ ఓన్లీ 1 స్పెక్టేటర్, మినిమం లెవెల్ 20. సారీ 4 స్పెక్టేటర్స్, మినిమం లెవెల్ 20. దిస్ స్పోర్ట్స్ మోడ్ కన్ఫర్మ్. రాకేష్ బ్రో డౌన్ అన్నా, నువ్వు కూడా ఉన్నారా? నేను ఆడతా. చలో పాస్వర్డ్ ఈజ్ 1959. పాస్వర్డ్ ఈజ్ 1959. బ్రో పైసలు లేవు బ్రో, పేదోళ్ళు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఏంటంటే డిస్కౌంట్ ఆల్ సెట్ ఓకే, డిస్కౌంట్ రెడీ అయిపోయింది, రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసేయచ్చు, అది ప్రాబ్లం కాదు. స్టాఫ్ ని వెతుకుతున్నా. నీకు నువ్వు అన్నట్టు కరెక్ట్ 1 వీక్ లోపల అయిపోవాలంటే కష్టమే అది. మరి కూర్చొని నీకు రిజిస్ట్రేషన్స్కే ఎగిరిపోతాయి. తర్వాత అయిన రిజిస్ట్రేషన్స్ అయిన దాంట్లోంచి సరే అనుకున్నాం రిజిస్ట్రేషన్స్ మనకు ఫాస్ట్గానే వచ్చేస్తాయి. దాంట్లో మళ్ళీ నువ్వు ఫిల్టర్ అవుట్ చేసి ఆ టీమ్స్ ని స్ప్లిట్ చేసి గ్రూప్స్ వైజ్ గా డివైడ్ చేయడము అవన్నీ దానికే టైం తీసుకుంటది. వస్తుంది మళ్ళీ అన్ని గ్రూప్స్ డివైడ్ అయిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడానికి సపరేట్ ఐ మీన్ 2 గ్రూప్లకు ఏం వినబడట్లా. ఆగు నిమిషం. పక్కకు వచ్చి నీ చోలో అరుస్తా. ఆగు బ్రో, సౌండ్ తగ్గించండి. వద్దు చూసుకోవడం చెప్పు. అదే ఉన్నారని చెప్పి సో ఏంటంటే మొత్తం నువ్వు అనుకుంటుంది 5 వెళ్ళొచ్చేది లైవ్ లోకి వెళ్ళొచ్చి ఆపేనా
మీ ఇష్టం. ఆపేయండి ఆపేయండి ఉన్నప్పుడు ఆపే బ్రో, లైవ్ లో ఆపే, నా వాయిస్ ఆపే. వద్దు చెప్పు. ఎల్లు బ్రో ఆపే బ్రో, చెప్పురా నువ్వు. బ్రో ఆపే బ్రో. ఇంకా నా 2 చేతులు బిజీగా ఉన్నాయి చెప్పు. నేను వస్తాను వచ్చి ఆపేసి ఇటు వచ్చి మళ్ళీ కూర్చుంటా కావాలంటే. నా ఖాళీగానే గుండె పగిలి పోద్ది రాబే చెప్పు బే. అరే ఇదేదో ఇలాంటి పేపర్ పెట్టుకుని రాసుకున్నా కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ వస్తుందేమోరా. పొద్దున్న గుడ్డు మీద పెంక పీకుతుంటేనే 10,000 మంది చూస్తున్నారా. మేము పీకితే చూడరా అన్న. నేను కూర్చోరా అన్న జస్ట్ అలా. నిజమేరా నువ్వు పెట్టరా విశ్వాసు. అమ్మా నాకు నువ్వు పెట్టింది చూసిన తర్వాత నాకు ఫ్యూజ్ లో అవుతానే అన్నా. నేను అదే అన్నాను మీకు ఏంటంటే అందుకే మోటివేషన్ ఇవ్వడానికి పెట్టాను. డిప్రెషన్ లో డైవర్ట్ చేయకండి నాయన సార్. నేను కింద పిలిచే బట్టలు ఫైనల్స్ ఆడావు కదా. ఎవరు? అవును అవునవును అలా ఆగండి, డైవర్ట్ చేయకండి ఒకసారి. అవును ఇది ఒడిస్సీ సినిమా బాగుందంట కదా. అవునా? బాగుంటుంది చూడండి బ్రో, చాలా బాగుంటుంది అన్న. అరే ఎన్నింటిరా షో చూడరా. అరే రే ఏంటి షో? ఒడిస్సీ. మనం ఇప్పుడు ఏం చేయాలి గుర్తుందా నీకు? క్రిస్టోఫర్ గుర్తుందలే, జస్ట్ చెప్తున్నా చూడని. 6 కాంపోనెంట్లు పెండింగ్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. 2 అయినాయి మధ్యాహ్నం వచ్చే అదేం లేదన్నా. నేను ఎంజాయ్ చిల్ అంట. నేను ఐ డ్రాప్స్ వేసుకొని ఒక 15-20 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ బ్రో ఈడు చేస్తున్న కథలు బ్రో నిజంగా కళ్ళు మింగిపోతారు అలా చేసేవాడికి. కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మీకేంటి తెలుస్తుంది బ్రో మీకు. మీకు రెస్పాన్సిబిలిటీ లేదేమో బ్రో మీ కళ్ళ మీద. నాకు ఉంది బ్రో. 13-14 గంటలు చేస్తున్నాం. మీకు రెస్పాన్సిబిలిటీ లేదు బ్రో మీ కళ్ళ మీద. చెప్పాను ఎంఎస్ ప్యాక్ సాయి బ్రో. అందుకే ఉంగగాడు చెప్పాల్సింది మర్చిపోయాడు. ఎందుకన్నా డైవర్ట్ చేస్తారు చెప్పు. అరే మెల్కవ్ ఏంట్రా విశ్వాస్? అది చదువు ఒకసారి మళ్ళీ క్లియర్ గా. అదేంటో నీకే అర్థమవుతుందమ్మా. మెల్కవ్ బ్యాక్ టు అంట. మున్నా నేను మాస్టర్ని పిలవమనండి. ఎందుకు? మనము లాస్ట్ టైం ఎన్ని 288 283 286 చూడండిరా మ్యాచ్ చేయండిరా. మళ్ళీ చేయరా ఫ్రెష్ గా. బ్రో మళ్ళీ నాదెందుకు బ్రో సెషన్ వేస్ట్ చేయడము? ఏమవుతుంది లేదు కానీ బ్రో మాది గో సబ్స్క్రిప్షన్ ఏదో ఫ్రీ నుంచి వాడుతున్నాం దాన్ని. మాది గోల్నే ఎలా బాగా తింటున్నావు బ్రో. బటెడ్ పెన్ టు స్ట్రీమ్ అంట పెట్టాగా మార్నింగ్. 288 టీమ్స్ గా లాస్ట్ టైం డబుల్ చేసుకోండి. ఎంత పేపర్ కట్ యూఎంపీ రిటర్న్ వస్తుందా అంట. జయంత్ మీద రాసి డబ్బాలో పడేసి ఇలా తీద్దాం వస్తుందో రాదో అని చెప్పి. మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి నాకు. జ్యోతిష్యం చెప్దామా? వీళ్ళకి ఓపెన్ క్వాలిఫైయర్స్ లోనే ఒక 12 టీంలు ఎన్నో లేపేసి ఇన్వైటెడ్ స్లాట్స్ క్రియేటర్స్ కాదు, ఈ ఎవరైతే రిపిటేటెడ్ ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తలకో స్లాట్ ఇచ్చేస్తే పోద్దేమో కదా. 4 ఓపెన్ క్వాలిఫైయర్స్ లో కావాలంటే తీసుకోండి, లేదు చెప్పి వదిలేయటమే. అది కాదు కానీ రేపు పని ఉందా మనకు. షెన్ను ఏలూరుకి వస్తా అంటున్నాడు. ఆయన హైదరాబాద్ నుంచి ట్రైపాడ్ తెచ్చామనరా చెప్పినా చెప్తే. హలో ఏంటి రాకీ బాయ్ గేమ్ కి అంత రాకీ బాయ్ అంట. ఏంటి అంత రాకీ బాయ్? నీ ఇష్టం మరి, నువ్వు ఎలా అంటావు. అది నీ డిసిజన్. మొన్న మనకి కావాలంటే అలాగే చేయొచ్చు, ఇన్విటేషనల్ పెట్టచ్చు, లేదంటే ఇది ఓపెన్ లో పెట్టకుండా క్వార్టర్లో ఏమన్నా పోనాలకి క్వార్టర్లు ఇవి ఓకే. అది లేదు ఈ తలకైన పంచాయతీ పెట్టద్దు, న్యాయంగా అన్ని బయట వాళ్ళకి వెళ్ళిపోయి ఉండాలి. బాధపడతారు.
బాధపడతారు, అదొకటి ఉంది. బట్ అన్ని టీమ్స్ అన్న ఓన్లీ రిజిస్ట్రేషన్ లోనే ఇచ్చాడు అన్న, అదే బెటర్. అందరూ ఈక్వల్ గా ఉంటుంది అప్పుడు. రిజిస్ట్రేషన్ పెట్టా ఇంకా మొత్తం ఆల్ రిజిస్ట్రేషన్. ఈ మొమ్మటాలకు పోయి సగం సార్లు ఎవరు లేరు ఆగిపోతున్నాడు బాబు. ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో ఏదో ఫీల్ అవుతాడు అని చెప్పి. హాయ్ వర్షిత. ఈ రోజైనా మన పాల్గొనలేదు. ఈ రోజు అవదంటే ఏదో షూట్ చేయాలి. భరత్ అంత అన్యాయం ధోని మావా నువ్వు చేసిన పని. అలా అన్యాయం జయంత్ లేదు మామ లేదు. భరత్ ఇప్పుడు చూస్తున్నావు నువ్వు లైవ్, లేదంటే ఏంటి నాకు అర్థంలే. ఇప్పుడు వచ్చావా అన్న? నువ్వు కూడా చేతి మీద నేమ్స్ రాయన్నాక గోరింటాకు అదే ఒక కోను వేసుకుని ఇలా వేసుకుని జిగ్ 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 ఆ జిగ్ 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 మళ్ళీ జిగ్ 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 జిగ్. కార్తికేయ ఓకే కార్తికేయ. విశ్వాస్ కూడా ఆ కంటెంట్ చేస్తే బెస్ట్. ఎరా విశ్వాస్ చేస్తావా కంటెంట్? చాలేస్ అయిందా? చాలేస్ కష్టమే ఉండదమ్మా, డిస్కౌంట్ ఈజీ. ఫ్లాష్ మ్యాన్ అయిందా? శ్రీనివాస్ థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ డక్లింగ్. రూమ్ మేకర్స్ లేదంటున్నాడా అన్న? ఇందాక వచ్చేదో ఏంట్రా? ఏలూరు ఎస్విసి లో సూపర్ మాక్సిమం మిడిల్ తీసుకుంటాం ఎస్విసి లో. అరే ఆడు చూసుకుంటాడురా, నువ్వు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఆడు నీ మీద అరుతాడు. ఎందుకు వచ్చిందిరా నువ్వు సాయం చేయటానికి వెళ్ళి? నీ ఇంటెన్షన్ మంచిదే, నా అవతలోడు కూడా మంచిగా తీసుకునే వాళ్ళు ఉండాలిగా. అంటే విశ్వాస్ గారు మంచోడు కాదు, మంచిగా తీసుకోడు. వేస్ట్ అంటావు. ఆడి మైండ్ లో ఏదో ఉంటది, ఆయన అది అనుకుంటే అలా అయిపోవాలి. లేదంటే మన మీద అరుతూ ఉంటాడు. అదో రోగం అది. ఎందుకు వచ్చింది మనకి? ఇన్వాల్వ్ అవ్వకుండా అన్నీ కూర్చుంటే ఆడే చేసుకుంటాడుగా. ఆడు చేయలేకపోయాడు ఇంకో, అప్పుడు వచ్చాడు ఇంకో, అప్పుడు ఏదో ఒకటి చేద్దాం అంటే సాడిస్టోడ్ అంటావు వాడు. డౌటా? మన మీద చూపించేస్తాడు తెలుసా? అదే దొరికితే మన మీద ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈయన మీద చూపించేస్తాడు దొరికితే. నువ్వు దూరంగా ఉంటారే అఖిలు అన్నా. అందుకే అడ్వైస్ ఇస్తున్నా, వదిలేరా. పేపర్ కట్ యూఎంపీ రిటర్న్ వస్తుందంట, తెలియదు బ్రో. చార్లెస్ 30 మ్యాచ్లు వస్తామంట పాప. ఏ చార్లెస్ చేయలేవా? అది కూడా ఎందుకు చార్లెస్? నువ్వు ఎవరివే? ఫ్లాష్ మ్యాన్ వే, ధోని చిన్న ఛాలెంజ్ చేయలేవా? గాడ్ ఇస్ గుడ్ కూడా వచ్చాడు. అది ఆడు బ్రాంజ్ లోబీకి వస్తాడు. ఆ ఛాలెంజ్ యువతలో బ్రాంజ్ లోకి వస్తాడు. నేను చెప్తున్నాగా తినవాడా అంట. లేదు వర్షిత ఎక్కడన్నా రాజమండ్రిలో అంటే బిర్యానీ కదా, బటర్ నాన్ వెజ్ కర్రీ ఏదైనా పంపించు. నాన్ వెజ్ తినవన్నా ఈరోజు? సాటర్డే అమ్మా. సాటర్డే నా ఫ్రైడే అనుకుంటున్నా నేను. సాటర్డే 10 ప్రొటెక్షన్ కార్డ్స్ అస్సామంట. పోనా బ్రో, ఏమైంది బ్రో? చాలేస్ బ్రో ఆ మాత్రం చేయలేవా? వారం తిరిగేస్తుంది. వారం ఎట్లా అయిపోయిందో నాకే తెలియదు బ్రో. అసలు ఈ వారం అదే ఉత్తినే తిరిగేసింది వారం. 4 రోజులు ఎఫ్ఎఫ్ ఇదే చేసాం కదా. అవును. ఇంట్రెస్ట్ ఎలా చూసా అంటే చూసా. జైబాలే అయిపోతాడేమో. ఎక్కడైతే ల్యాండ్ మైన్ పెట్టానో అక్కడికి కిల్ వచ్చింది బా. నీకు కావలసింది జింకి చికెన్ మా దగ్గర ఉంది. జింకి చికెన్ బాలయ్య తప్పించుకుంటున్నాడు. సౌండ్ పెట్టండి, సౌండ్ పెడుతుంటే వీళ్ళు మాట్లాడు. హలో 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 ఎవరా నువ్వు? ఎవరమ్మా నువ్వు? ఇలా కాదన్న, లాస్ట్ టైం మనం 288, ఈసారి మనం ఎంత 576 స్లాట్సా?
అన్న వచ్చేది నీకు లెక్కలు. అవునన్నా నాకేం రావు, నేను కూడా క్యాలిక్యులేటర్ వాడినా. కానీ 576 అన్న, ఇప్పుడు 576 స్లాట్స్ అంటే మనకు అట్లీస్ట్ టైం పడుతుంది కదన్నా. ఇప్పుడు 576 స్లాట్స్ అంటే ఎన్ని టీమ్స్ వస్తాయి? 10 days పడుతుంది మేము అవడానికి. చచ్చిపోయా. అదే అంటున్నాను అన్న, నాకు నార్మల్గా నేను వెళ్ళి ఇన్ని స్లాట్స్ ఎలా అయిందంటే మినిమం 15 రోజులు అన్నారు నాతో. మినిమం తక్కువలో తక్కువ, మీరు అంతా రష్ చేసుకున్నా 15 రోజులు టైం పడుతుంది ఏంటి అన్నట్టు మాట్లాడారు. అంతే మరి. బాయ్ 1 week లో దాన్ని ఎలా చేద్దామంటున్నాడు? ఎంతమంది ఒక రోజులో వేసేద్దాం, లేకపోతే పొద్దున్న ఇది చేసి తర్వాత మధ్యాహ్నం ఇంకోటి వేసి సాయంత్రం ఇంకోటి వేసి. బాయ్ సినిమా బాగుందంట. నువ్వు ఇందాక ఇన్లేదన్న అయితే మరి దానన్నా సంకనాకితే ఏం చేయాలన్నా? ఏదైనా ఒక స్కిల్ నేర్చుకో మంచిగా, అందులో నువ్వు మాస్టర్ అవ్వు, దాన్నే వాడుకో. ఇందాక మరి మీ ఇద్దరు వినలేదన్నారు. ఎడిటింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉందా? మేము మరీ అంత లేదా ఇంకేమన్నా వేరే ఆటల మీద, ఆర్ట్స్ కానీ ఇంకేమన్నా దేని మీదైనా సరే నీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదకి వెళ్ళచ్చు. చదువు మీదే లేదు. బట్ స్టిల్ అది లాగాలనుకున్నా పక్కన క్లీన్ చేస్తుంటే నేను రాసిన స్టోరీలన్నీ బయటపడి ఫైల్స్ డైవర్ట్ మొన్న నన్ను మాట్లాడుతున్నారు విశ్వాస్ ఎందుకు అంటున్నా? హలో చెప్పు. హలో ఏదో అంటాడు విశ్వాస్ ఇగో ఫస్ట్ పాయింట్ 1 week లో పాసిబుల్ కాదు. అన్ని స్లాట్స్ పెట్టుకొని నువ్వు చేసుకోవాలంటే 1 week లో అవ్వదని అంటున్నారు. ఓకే, కానీ నువ్వు అడిగినట్టు కావాలంటే ఇప్పుడు నాకు రోజుకి ఎంతమంది టీమ్ ని కూర్చుంటారు అనేది నేను మాట్లాడతా. బ్యాక్ అండ్ టీమ్ నేను 1 week లో అయిపోయలే. ఐ మీన్ రేపు అనౌన్స్ చేసిన, ఓకేనా? రేపు అనౌన్స్ చేసిన ఎల్లుండి రేపు ఓపెన్ చేసుకున్నా మనము రిజిస్ట్రేషన్స్. మండే ట్యూస్డే మరి ఏమో నీకు ఏంటి లాస్ట్ 3 days నువ్వు చేసుకునేలా కావాలా? ఐ మీన్ ఫ్రైడే సాటర్డే సండే ఆ 3 రోజులు లైవ్ చేసుకోవాలనుకుంటున్నాం. మిగతా రిజిస్ట్రేషన్స్ కి డివైడ్ చేసి వీళ్ళందరికీ ఇవన్నీ కండక్ట్ చేసి మ్యాచ్లు క్వాలిఫైయర్ ఇవన్నీ అవ్వడానికే నాకు మినిమం 10 days అన్నావు. తక్కువలో తక్కువ టూర్ని మొత్తం 10 days చేసుకోవాల్సి వస్తుంది. 1 week దీనికి ఎగిరిపోతాయి అన్నీ అన్నారు. హరిహరిగా చేసుకునే కంటే నా దగ్గర ఇంకొక ఆప్షన్ చెప్తాను. సరే ఎలాగో August 2కి పెట్టండి. పోనీ August 2 ఫైనల్స్ ఉండేలాగా, August 1 సెమీఫైనల్స్ 1, 31 ఇది ఇవన్నీ ఫ్రీగానే చేసుకుందాం. అలా అయితే ఇంకా ఎందుకు? పీవీఆర్ లో మిడిల్ రో సీట్స్ అండ్ విత్ డాల్బీ 7.1. పైగా ఈ వారంలో ఈ ఎఫ్ఎఫ్ ఏదో ఉందంట, దానికి కూడా ఎందుకు కాంపిటీషన్ లాగా వెళ్తాం? రే ఇంతకీ ఎవరు పోయి కొట్టారా? చూడలే కెంజోగాడే ఎవరు ఉంటారు ఇంకా ఆడ ఉన్నాడంటే ఆడే కొడతాడు. మీ కాలేజీలో ఒక ఆదిత్య తెలుసా? బీటెక్ డిస్కౌంట్ అయితే మొత్తము రిజిస్ట్రేషన్స్ రెడీగా ఉంది డిస్కౌంట్ లో. అన్నా యూజీ ఆయుష్ కి ఏమంటారు మనం అర్జెంటీనా బ్రో ఆయుష్ కంట స్ట్రైక్ పడిందంట. పట్టికి అయ్యో నాకు పాము కాటు వేసిందా అన్నాడంట. దీన్ని ఏమన్నా ఉంటుంది, అన్నపూర్ణ కొత్తపల్లి అని ఉంటుంది. కాదు బ్రో, మనం ప్రైస్ పూల్ కూడా డబుల్ చేస్తున్నాం ఈసారి. నాకు అది చెప్పు. అవును, ప్రైస్ పూల్ డబుల్. ప్రైస్ పూల్ ఈసారి 20,000. ఫస్ట్ ప్లేస్ 10,000, సెకండ్ ప్లేస్ 6,000, థర్డ్ ప్లేస్ పెట్టుకుంటాం మనం. వెరిఫికేషన్ లో ఒకవేళ ఇంతే లేట్ అయ్యేలాగా ఉంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్.
సరే నువ్వు చేసుకున్నాను ఒపీనియన్ నీది ఒపీనియన్ ఓకేనా. దాన్ని ప్రాక్టికల్ గా చేయాలంటే ఎలా చేస్తాం, ఎంతమంది కానీ చేస్తాం ప్రతి కూర్చోబెట్టి? టీంని పింగ్ కొట్టండి, లేదంటే పలానా టైంలోకి ఆన్లైన్కి రమ్మనండి వాళ్ళందరినీ. ఆన్లైన్కి రమ్మని గ్రూప్గా వెరిఫై చేసుకుంటూ రండి. వెరిఫై చేసి ఆ టీంలో ఇది లేరు అనుకో వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి, లేదంటే రిజిస్టర్ టీమ్స్ అందరినీ కూడా రండి. కన్ఫర్మ్ మోడ్ స్లాట్లు అప్పుడే ఇవ్వకండి, ఓకే. ప్రతి ఒక్క ఐజీఎల్ని పింగ్ కొట్టండి, మీ నలుగురిని పిలవంటారా అని చెప్పి పింగ్ కొట్టండి, వెరిఫై చేసుకోండి, మాట్లాడమనండి, లేదంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మన చూపించమనండి. దగ్గర ఉన్న బ్యాక్ ఎండ్ టీం ఎవరు వెరిఫై చేయరు. యూజర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫుట్బాల్ ట్రోఫీ అన్న, లవ్ యూ అన్న యూజర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అదే పెద్ద టాస్క్ అంట, అది పెద్ద తలకాయ నొప్పి అంట, అది పెట్టుకోమని డైరెక్ట్ నా క్లారిటీ ఇచ్చారు. వెరిఫికేషన్ టాస్క్ కస్టమ్ క్రియేట్ గైస్ పాస్వర్డ్ చెప్పండి, మీరు తెలుగు వాళ్ళే నాకు వెరిఫై చేసుకోవడం అవన్నీ. రూమ్ క్రియేట్ చేయాలి. బ్యాటిల్ రాయల్ సోలో మోడ్ 4 ప్రవళిక కంట రాకి మొన్న మన ముగ్గురు కలిపి హ్యాపీ బర్త్డే చెప్పాలంట ప్రవళికకి. హ్యాపీ బర్త్డే ప్రవళిక సిస్టర్, హ్యాపీ బర్త్డే ప్రవళిక. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఎక్కడ? పాస్వర్డ్ 2369. అందుకే ఒక గేమ్ గెలిచాక ఇంకెందుకే నాని నీకు మోడల్ లేదారా డీసీలో? డీసీ అన్న ఏంటి వైటీలో? అన్నా ఇది ఇంకేం చెప్పాను లైవ్ లక్కీ హలో. ఇంకో 2 రూములు పెడతారా, 2-3? డాన్నా మున్నా బాయ్ ఛానల్ కి 7 AM కి ఏం వీడియోలు రావట్లేదు ఎందుకు? అదైపోయిందా టైము అప్పుడే? అండ్ ఈ టోర్నీది ఇంకా నాకు తెలియదు, నేను వదిలేస్తున్నా. మీరు తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేసుకుని నాకు చెప్పండి. ఏంటి వదిలేసేది చెప్పు. స్టార్టా? yes స్టార్ట్. మరి ఇక్కడ ఫస్ట్ టోర్నీలో ఎవరు మంచిగా ఆడారు, బెటర్ ప్లేయర్స్ ఎవరు అనేది ఏమీ అంతగా తెలియలేదు బ్రో. మనం పోనీ ఎక్కువ రోజులు ఉంటే ఫైనల్స్ 2 రోజులు పెడదామా రాకేష్ బ్రో? ఎలాగా ఫైనల్ గ్రాండ్ ఫైనల్స్ 2 days చేద్దామా? 12 మ్యాచ్ల కింద పెట్టి విజయవాడ అంట. సేమ్ ఈ ఫార్మాట్ ఫాలో అవుతాం మనం, లేదంటే ఎక్కువ రోజులు అయిపోతే చిరాకు వచ్చేద్దంటారా? హ్యాపీగా బ్రో? కాదన్నా అలా పెడితే ఏంటంటే కొంచెం తెలిసిపోద్ది కానీ ఎలా అయినా వన్ సైడెడ్ అయిపోయేటేమో. అదే ఛాంపియన్ రష్ అయితే బెటర్ అనుకుంటా. ఇంకా అదైతే 10 matches కాబట్టి కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది. ఏముంటది ఇప్పుడు ఒక టాప్ 1 టీమ్ స్కిల్స్ కొట్టి లాస్ట్ లో చచ్చిపోయారు అనుకోండి, తక్కువ కింద ఉన్న టీం బూయ కొడితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఛాంపియన్ రష్ అయితే కొంచెం ఫార్మాట్ మళ్ళీ సేమా అంట. సేమా ఉంటుంది ఏంట్రా అంటే ఛాంపియన్ రష్ అయితే బెటర్ ఉంటుంది అంట. ఆపన్ మామ నువ్వు చెప్పేది అర్థం లేదు మాకు, మళ్ళీ చెప్పు. ఛాంపియన్ రష్ బెటర్ అంటున్నా. ఫైనల్స్ లో 10 matches బెటర్ అంటున్నావా? 10 matches పెట్టేసుకుంటే అది బెటర్ ఉంటుంది కదా. నాగేంద్ర నాయక్ హాయ్ బ్రో, స్వామ్ చేయకున్నామా? నలుగురు 2 versus 2 ఆడండి అంట. 3 versus 1 ఆడమంటే ఆడతాం. అఖిల్ గడ్ ఒక సైడ్, నేను మొన్న రాకేష్ ఒక సైడ్. ఎందుకు బ్రో ఎలా అయినా ఓడిపోయేదిగా నేను. ఏంద్రా నువ్వెవరో రా బాబు, మా ముగ్గురిని కూడా వరుణ్ తెలుసా అన్న మీ కాలనీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ అంట? ఎవరు తెలియదు మామ నాకు అసలు. నేను ఎవరినే కాలనీలో వాళ్ళ బయట ఎవరు నాకు తెలియదు పెద్ద. నా వర్క్ అయితే నేను చూసుకుంటూ వచ్చేస్తాను. వీడియోస్ చేయొచ్చుగా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంట. అఖిల్ చేసి పెట్టుకోవచ్చు కదరా వీడియో? ఎలా ఉందో మనం చేసావుగా. చేసా బ్రో, అప్పుడు చేయమంటే చేసి పెడతా. డిస్కౌంట్ చేసి పెట్టు ఒకసారి, అలా తెలుస్తుంది. FFMS వాచ్ పార్టీ చేస్తారంట. చేస్తాం, గ్రూప్ స్టేజ్ నుంచి గ్రూప్ చేస్తారు కదా ABC అని. టాప్ 18 వెళ్ళాక అప్పుడు చేద్దాం. ఎదురింట్లో శిష్యులా తెలుసు కదా అంట. తెలీదు మామ నాకు ఎవరు. తెలీదు అర్జున్ రెడ్డి, ఐ డోంట్ నో.
చెర్రీ బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ గోల్డ్ కాయిన్. కెమిలియన్ ప్లీజ్, కెమిలియన్ రేపు ఆడదాం. బాగానే ఉంది బ్రో. వెల్కమ్ టు ద స్ట్రీమ్. రాకేష్ బ్రో రేపు Thank you, 12 కంట. love it Dilip. Thank you so much for Hamza Samudra. Thank you bro. And Samosa also thank you. Munna Bhai gave me Munna and Munna very real. Munna real Venkatachut. నీదేమో ఈరోజు ఆయన లేడు, నేను మెసేజ్ చేసా లేనని చెప్పాడు. 12 కి అవ్వదు బ్రో అని. పాత గేమ్ ప్లే లేదు అన్న. నేను లేకపోతున్నా రోజు 12 కి. పాత గేమ్ ప్లే ఏం లేవో మనోడిగా. ఏం లేవు మరే, బానే ఆడాడు, ర్యాంక్ ఆడ చాలా సేపు పొద్దున. బానే కొడుతుంది బాయ్. చార్లెస్ బాయ్ నీది ఏ దొంగ మననే చెప్పావు అమ్మాయిని ఓకే. ర్యాంక్ లో అయితే బాగా ఆడాడు బ్రో. అవునా దిలీప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 2 లైవ్ లో ఆడ పొద్దున, లైవ్ లో ఆడిపిచ్చా. మరి అమ్మా అంతేలేరా మా తిని కడతావులేరా అన్న. నెక్స్ట్ రూమ్ ఎప్పుడు? నెక్స్ట్ రూమ్ నైట్, సారీ నెక్స్ట్ రూమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ టోర్నమెంట్స్ ఉన్నాయి మీరు పెట్టే డేట్స్ లో అంట. వాళ్ళ ఫైనల్ ఒకటే అంటాం కదా. అరే కి బాయ్ అంట డి జాన్స్ హాయ్ లైక్ చేయండి మామ అందరూ. కొట్టేసా బాయ్ కొట్టేసా. చూసావా అఖిల్ గాడు? ఈసారి అఖిల్ గాడు ఉన్న గ్రూప్ లోనే ఎంచుకుంటా. అఖిల్ గాడిని మాత్రమే కొడతాం వాళ్ళ టీమ్ లోని. ఒకసారి డ్యూడ్ సాంగ్స్ పెట్టాను. కొట్టుడు పాడు కొట్టుడు అన్న రాకేష్ అన్నతో టీమ్ అప్ ఆ లెవెల్ మేమంతా టీమ్ అప్ చేస్తాం. మేమంతాను ఇరాకి రెడీ అంతా ఓకేనా? ఈరోజు గేమ్ లేట్ నైట్ అంట. ఎస్ ఎస్ లేట్ నైట్ గేమ్ అది. రమేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెడ్ కార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ బ్రో. థ్యాంక్ యూ హంస సముద్ర. థ్యాంక్ యూ. ఏముంటాయి అంతా ఈ బ్రేకప్ సాంగ్లు బొక్క సాంగ్లు తప్ప అంత అందుకే నేను ఇంగ్లీష్ సాంగ్స్ ఇట్లా కూర్చుంటున్నాను. ఇంకా మాస్ సాంగ్లే మళ్ళీ నా లవ్ సాంగ్లు లవ్ బ్రేకప్ సాంగ్ అన్నీ ఇనేసి చిరాకు వచ్చేసి ఇంకా మళ్ళీ ఇలా అడిగినాయి పెట్టినయే పెట్టమంటారు. మళ్ళీ పెట్టినయే పెట్టమంటారు. పవన్ కుమార్ రాయ్ బ్రో వెల్కమ్ టు ది స్ట్రీమ్. ఏం పాట? బాగా చదువు బ్రో. రాకేష్ బ్రో మరి రేపు కుదిరితే పొద్దున్నే లెగాలి బ్రో. గేమ్ లేట్ నైట్ కాదు అన్న. పాల్వార్లు అంట. ఆడదాం దానన్నా డియాన్ సబ్స్క్రిప్షన్ ఎంత అన్నా? 1000 రూపాయలు. 10,000 ఆగు. నాకు ఇచ్చామంటే 10,000తో వదిలిపోద్ది, లేదంటే 11,000. బూమ్ బూమా పెట్టయితే గుండు బైగిలిపోతుంది. డిస్కౌంట్ నీకు కాబట్టి డిస్కౌంట్. యువర్ మై లవ్ సాంగ్ ఇన్ నేను ఒక్కనే అంట. చెర్రీ బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ 10 jewels బ్రో. వేరే వాడికి అయితే డిస్కౌంట్ ఉంటుంది. నాకు పుట్టలేదన్న నీకు హ్యాపీ కదా. నీకు లేకపోతే నువ్వు హ్యాపీ ఉంటావు, నేను ఎందుకు హ్యాపీ ఉంటా? డిప్రెషన్కి వెళ్ళిపోతా అన్న అంట. లవ్ ఫెయిలియరా? పర్లేదు బ్రో, నీకు కుదిరినప్పుడే రా. దాంట్లో ఏముంది? కుదరపోతే మీరు ఎలా వస్తారన్న, వర్క్స్ ఉంటాయి కదా. సుధీర్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బ్రో. రాయుడు హలో బ్రో. హూ ఆర్ యూ సాంగ్ అంట. అండ్ ఇది అవనమాట ముందర దీని తర్వాత బూమ్ అభిషేక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టీ హ్యాట్ అన్న. ANA అనే పెట్టా బ్రో ముందు అంట. ఓకే ఓకే నైస్. అక్కడ గుర్రం స్కిల్ లేదు, స్కిల్ లేదు. మా మమ్మీ సైన్ ఈజీ. ఎస్కే సార్ హాయ్ అన్న. ఇండియాలో టాప్ 4 సిమిలర్ గా ఏంటి అంట? ఫస్ట్ వచ్చేసి టాప్ లో పేపర్ అండ్ పెన్ మారుతున్నాయి మామ. స్క్వాడ్ అటు ఇటు మారుతున్నాయి. టీజీ టాప్ లో ఉంటది ఇండియా నుంచి అయితే. ఇప్పుడు ఆడిన చూసా ఎపెక్స్. వేణు కార్తికేయ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫింగర్ హార్ట్ అన్న. ఎస్ఎస్ఎల్ గేమ్ ఉంది అది టాప్ లో ఉంటది. ఫోర్త్ అంట. ఫోర్త్ లో బ్రో రాహుల్ ఇదివరకు నాన్ స్టాప్ గేమింగ్ ఉండేది. మరి అలా ఇప్పుడు లైవ్ టీమ్ లీవ్ అయిపోయి టీమ్ ఎలైట్ కి వెళ్ళారు. టీమ్ ఎలైట్ బాగుంది. హలో బ్రో అంటే హర్ష. హలో మామ. ఉన్న టోర్నమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంట చెప్తారు మామ, చెప్తారు కంగారు. ఇదే కరెక్ట్ మామ. నిఖిల్ హాయ్ బ్రో.
రమేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాయ్ టోస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ రెడ్ కార్డ్ బ్రో. శ్యామ్ బ్రో, యు ఆర్ అండర్ రేటెడ్ అన్న అంట. వన్ నేను ఒక్కనే సాంగ్ ప్లీజ్ అంట పెడదాంలే. ఎఫ్ఎఫ్ తర్వాత ఏంటంట పాల్ వార్లు నెక్స్ట్ రూమ్ ఉంటుంది, మొన్న పెడతారు. 10 కిల్స్ ఎవరైనా కొట్టారు ఈ రూమ్ తర్వాత నెక్స్ట్ రూమ్. 5 కొట్టారు. హైయెస్ట్ 5 ఉన్నాయి. మనోడు స్నైపర్ చూద్దాం. 73. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మ్యాంగో లస్సీ అండ్ యోగి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మంచి సాంగ్స్ పెట్టుకోవాలంట. ఏదేలా మంచి సాంగ్ కాదేంటి ఇది. ఎందుకు ఆకాశ్ సన్నీ స్పెక్ట్ చేయ బ్రో. లక్ష్మి అనంత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సమోసా. పులస పులుసు మంచిగా పెట్టాలన్నది. అది చేపలో టేస్ట్ కన్నా వండడంలో ఉంటుంది మెయిన్. వండడం తిరంగా వండపోయినా ఎంత చేప ఎంత పెట్టుకున్నా. సన్నీ బాబా రౌండ్ వేసాడు. ఎవరైనా వచ్చారు సరే దగ్గరికి వాళ్ళ వాళ్ళ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో, అర్థం కావట్లేదు. చెప్తాను చేప దొరకడం వరకు ఓకే. అవునా, బట్ ఆ చేప వండడం తెలియాలి దాన్ని జాగ్రత్తగా. రాంగ్ పాస్వర్డా బ్రో? నువ్వు జాబ్ చేస్తున్నావు అంట. లేదు మాకు జేఎల్ కేస్ అన్న. జాబ్ చేస్తే 10 గంటలు స్ట్రింగ్ ఎలా చేస్తామమ్మా నేను మధ్యాహ్నం పడతాడా విక్కీ? లేదు మున్నా బ్రో నీ పీసీలో బిఆర్ స్టార్ట్ అవుతుంది మరి నీకు అంట. మున్నా బ్రో పార్ట్నర్ ప్రోగ్రామ్లో ఉన్నారుగా, సో స్టార్ట్ అవుతుంది. అన్న నేను వచ్చిన రూమ్లోకి ధోని కెంజో కొట్టాడు అంట. అవునా, కెంజో కొట్టాడు గాల్లో నిన్నే కదా. నాకేం తెలియలేదు సార్. నీ పిల్లంటగా బయట చూడండి సరే గిటార్ వెనకాల. రే వర్షం పడుతుందారా జీజెడ్ నీకు? మాకు పొద్దున్నే పడింది గట్టి కొట్టింది. రెయిన్బో 6 గేమ్ పెడితే కాపీరైట్ పడిద్దరా యూట్యూబ్ ఇంకా దీంట్లోనే ఉన్నాను. నేను ఏమైనా కొట్టాడా? రిప్లై ఇవాళ బాయ్ దాంట్లో బాయ్ మనవే చెప్పుడానా అచ్చు నిన్న సాంగ్ పెట్టేసావు కదా. కొట్టాడు తీసాడు తర్వాత చెక్కాడు అన్న. చెక్కడు అనుకుంటున్నావు? చెక్కాడు, పుష్కలంగా చెక్కాడు. చాలాసేపు పెట్టేసినట్టున్నావు. సీరియస్ గా ఫోన్ లో ఏదో చూస్తున్నాడు అన్న. ఏంటో అడగండి. ఏం చెప్తారు బ్రో ఫోన్ లో? స్క్రిప్టే బ్రో, స్క్రిప్ట్ అంట. ఎలా ఉంటదంటే నాని చదువుతాడు చూడు, చదువుతాడు. నేను 10 ఎలిమినేషన్స్ కొట్టాడు మామ. MTHS స్క్వాడ్ అంట. థారా పీసీ బిగినర్స్ కోసం ఒక వీడియో చేస్తాం. చెప్పాలి ల్యాప్టాప్ డియాన్ గురించి చెప్పాలి మరి. హాయ్ నా లవ్ ఫ్రమ్ రాజమండ్రి. లవ్ యూ బ్రో. అలెక్స్ బ్రో నా దగ్గర ఎంబీజీ చెప్పాను మామ ఇందాడ. చెప్తే మళ్ళీ దాని క్రాస్ మల్టిప్లికేషన్ లో ఏతో ఏటి అది ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే పులస అన్న వండిన రోజు కన్నా తర్వాత రోజుకి టేస్ట్ వస్తున్నారు. పులస అయితే తర్వాత ఎక్స్పీరియన్స్ వాడుకో బ్రో. ఎక్స్పెక్టెడ్ చేసి అప్పుడు టేస్ట్ కన్నా సేమ్ ఫార్మాట్ లోనే చేయవే. అప్పుడే ఫైనల్ గేమ్స్ మధ్యలో మంచి కాంపిటీషన్ ఉంటుంది. బట్ చూడు అనవసరం ఇక్కడ నుంచి నువ్వు అలా ఇటువైపుకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయి. రాజమండ్రి ఈసారి వద్దులే మామ. నెక్స్ట్ టైం ఒక 40K ప్రైస్ పూల్ ఉంటుంది కదా, ఆ రోజు పెడదాం 4 days టోర్నమెంట్. అలా ఫైనల్సే 4 days ఉండేలాగా చూద్దాం బ్రో. అది సెమీఫైనల్ అండ్ ఫైనల్ కదా నాకు తెలిసినంత వరకు. ఫైనల్స్ ఛాంపియన్ రష్ పెట్టుకోవాలి, సెమీఫైనల్స్ ఏమో వీళ్ళలా పెట్టుకోవాలి. సెమీఫైనల్స్ Day 1 జరుగుతుంది, సెమీఫైనల్స్ Day 2, లాస్ట్ సర్వైవల్ కాదు. సెమీఫైనల్స్ 3 days జరిగినట్టు, ఫైనల్స్ 1 day జరిగినట్టు. లయన్ టీమ్ లయన్ లాటమ్ టీమ్ మెక్సికో.
24 టీమ్స్ ని ABCD లాగా చేసి వాళ్ళలో మ్యాచెస్ పెట్టచ్చు బ్రో. 18 మ్యాచెస్ వస్తాయి 3 గ్రూపులు ఆడంగా. దాంట్లో నుంచి టాప్ 4 ఆర్ 6 తీసి గ్రాండ్ ఫైనల్ కి మళ్ళీ సెమీఫైనల్ పెట్టేసి దాంట్లో టాప్ 6 చేయొచ్చు. నీకు ఫుల్ సెట్ అప్పుడు మీకు సేమ్ అలా అన్నట్టు 6 డేస్ వరకు వస్తుంది స్ట్రీమ్. లేదంటే 5 డేస్ అయితే అనుకుంటా. నాకు 5 ఎక్కువ డేస్ డేస్ వద్దు, నాకు ఎక్కువ డేస్ అసలు వద్దు, నాకు తక్కువ డేస్ కావాలి. మీరు అన్నారు కదా కొంచెం ఎక్కువ టీమ్స్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అప్పుడు. 18 మ్యాచెస్ కదా, 18 మ్యాచెస్ లో టాప్ 6 గ్రాండ్ ఫైనల్ అనుకోండి. ఇంకోటి సెమీఫైనల్ లో 6 మ్యాచెస్ కానీ ఎక్కువ పెట్టి టాప్. లేదు ముందు అంతా ఎలిమినేట్ చేసి 24 టీమ్స్ ఉంటాయి కదా. అదే 24 టీమ్స్ లోనే 4 గ్రూప్స్ చేయటం. నెక్స్ట్ డ్యామేజ్ అయిపోయాడు చాలా. నేనైతే బండి బూస్ట్ కొట్టి లోపల జోన్ లో వదిలేస్తాను. మనోడు హీలే వేసుకున్నాడు. చింటూ జాట్ బ్రో పెడతాం మా అమ్మ స్పామ్ మనోడు 15 కిల్లు కొట్టాడు. మరి చూడాలి. అయిపోయాడు చాలా. అయ్యా 150 కొట్టాడు. హీలే వేసుకో మామా. తార్ లేడనుకుంటున్నా మామ ఇక్కడ. బ్రో తార్ అంటే ఎక్కడ ఉన్నారు బ్రో? తారా ఇంట్లో తారని అంటే చూపెట్టట్లేదంట అసలు మీరు. లాల్ X2 కొట్టాడు బూయా. లాల్ 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 బాయ్. ఫైర్ బటన్ సైజ్ ఎంత పెట్టుకోవాలి అంట? 44 48 52. చలో X2 with 7 eliminations. 7 కిల్లు కొట్టాడు చాలా ఫర్ రీజన్. ఈ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేశాడు? ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేశారు? చూద్దాం. X2 కి ఆల్రెడీ ఒకసారి నేను కొలంబస్ నైస్ బై లాల్ బై. మియావ్ గో గో గో. అండ్ ప్లీజ్ మామ ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో మీ దగ్గర ఫ్రీ జోల్స్ ఉంటే కనుక సెండ్ చేయటం మర్చిపోద్దు మామ. హలో 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 X2 బ్రో. హలో ఏజ్ గేమ్ ఆడండి. అన్నా చెప్పన్నా. ఆగు బ్రో, నీకు 160 కోడ్ ఇచ్చేస్తున్నా. అన్నా ఫోన్ పే చేస్తావా? కొంచెం మనీ కావాలి. ఇంతకు ముందు నేను నీకు ఫోన్ పే చేశానా చేయలేదా బాయ్? లేదు చేయలేదు. అయితే ఈసారి కూడా వద్దు బాయ్. కోడ్ తీసుకో బాయ్, కావాలంటే కోడ్ అమ్మేసుకో ఎవరికన్నా. ఇప్పుడు ఎవరు కొనట్లేదు. రెయిన్బో 6 ఏజ్ టామ్ క్లాన్సిస్ అదేనా? దొరుకుతాడు బాయ్ బకరా. బ్రో చూడు బ్రో, టామ్ క్లాన్సిస్ బ్రో రెయిన్బో నో 6 బ్రో ఏజ్. చూస్తున్నా బ్రో. వద్దు బ్రో, ఫోన్ నెంబర్లు నై బాయ్, రిస్క్ నై. ఎలాంటి గేమ్ ఆ ఇది? మనీ కావాలి బ్రో. టాక్టికల్ టీమ్ బేస్డ్ షూటర్ గేమా? 160 రూపీస్ రిడీమ్ కోడ్. యువర్ స్కిల్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ర్యాంక్. సేమ్ షూటింగ్ గేమే కదా బాయ్. అంటే ఓ పంచే ఈ దాంట్లో ప్రాఫిట్ వచ్చాయి. ఎంజాయ్ రిక్వెస్ట్ లేదు. ఒకసారి పిలుస్తావా? షూటింగ్ గేమ్ ప్రశాంతంగా ఉండాలనుకునే గేమ్ ఆడుతున్నా. FFWS కూడా వస్తుంది బ్రో. ఆల్ వరల్డ్ ప్రశాంతంగానే ఉందా బ్రో? మీరు అది కూడా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నారా? అదెందుకు స్ట్రెస్? చాలా ప్రశాంతంగా ఆడుకుంటున్నాం. నిన్ను కాదు బ్రో, ఈ రాకేష్ బ్రో వాళ్ళు దీంట్లో ఉంటే లేదు బ్రో. ఇప్పుడు దీని తర్వాత ఆఫ్లైన్ నేను మాక్సిమం. ఓకే కాపీ చేసుకుంటాను కంగారు పడుతుంది తీసుకుంటాను. బిఆర్ లో నెక్స్ట్ మెడి కిట్ అంటే నో రివైవ్ ఎంపీ బుయా కొట్టు అన్నాడు. ఒక్క నిమిషం ఈ రోజు ఆడను, రేపు ఆడదాం. పెన్ కింద దొరికింది. నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు అంటే ఇండియాలో నాకు తెలిసి ఆగస్ట్ లో. రోజ్ మిల్క్ బాగుంటుంది. రోజ్ మిల్క్ దీంట్లో కొత్త టీం ఫామ్ చేస్తాను. కాకపోతే స్వీట్ ఎక్కువ ఉంటుంది. మరి ఆదిత్య రోజ్ మిల్క్ కన్నా కోవా ఇష్టం. స్వీట్ ఎక్కువ ఉంటుంది. రోజ్ మిల్క్ బాగుంటది. బట్ రోజ్ మిల్క్ నేను ఈ మెయిన్ రోడ్ లోని ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉంటుంది. లేడు బాయ్, కెంజో బాయ్ లేడు బాయ్ ఆన్లైన్. అది ఒరిజినల్. మీరిద్దరూ చూసుకోండి బాయ్. సురేంద్ర థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సోనీ నాగేంద్ర హలో. Chegou a hora. Solta o som. ఫాలోవర్లు ఆడతావు కానీ ఆడదాం మామ. మామ నేను అసలు ఈ రోజు చాట్ లో కోడ్స్ ఏమి ఇవ్వలేదు కదా, ఇప్పుడే జనరేట్ చేసి ఇస్తానని. సిగ్నల్ సరిగ్గా లేదన్న, ఇంకా ఆఫ్లైన్ వెళ్తాను. ఓకే ఓకే హైపర్ 5 again 80 ఏ ఓవర్
భరత్ రాజమండ్రి వచ్చినప్పుడు ఏ రెస్టారెంట్లోకి వెళ్ళావురా? అన్న ఏ వెరిఫికేషన్ ప్లాన్ మళ్ళీ ఒకసారి చెప్పు బ్రో, బాగా వర్కౌట్ అవుతుంది వద్దంటున్నారు. ఏ ద్వారా అయితే ఏ ఒక ఎర్రర్ వస్తుందో మళ్ళీ దానివల్ల గొడవలు అవుతాయి, ఎందుకు వచ్చిందంటారు. మామ ఇదిగోండి మామ కిక్ చాట్లో వాళ్ళకి చెప్పా ఇందాక చెప్పా. సరే కనబడట్లేదు, బ్రైట్నెస్ చాలా ఎక్కువ. తిన్నామన్నా అంట లేదు వద్దు మామ, మామ, నాకు నాకు అర్థమైంది తీసుకొస్తారు. నువ్వు చెప్పింది. నేను వద్దు వెజ్ మామ, మీల్సే తిన్నాను అక్కడ. మామ ఇది 80 రూపీస్ ఇంకా కోడ్ అంటే మీకు ఇది 100 తిన్నాను డైమండ్స్ కానీ వస్తాయి. ఎవరు రెడీమ్ చేసుకుంటే వాళ్ళే. అంటే వెజ్ మీల్స్ First తిన్నాను come, అండ్ first నార్మల్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నాను అంతే, పర్లేదు. ఓకే. బట్ మటన్ తినలేదు నేను అక్కడ. మటన్ దమ్ లేదు నేను వెళ్ళిన రోజు. హాయ్ కరుణాకర్, నాది ఫుడ్ ఛానల్ అయిపోయిందయ్యా. పియాన్ హార్స్ ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాడు బాబు రూమ్లోకి? నేను రాను. రోజు ఉందంటావా? అప్పుడా రాజమండ్రి వస్తే చెప్తా అన్న అంట. ఓకే ఇంకోటి మామ ఇది వివేక్ ఇంకో బిర్యానీ 80 ఎస్ రూపీస్. గుడ్. అన్న వివేక్ అనౌన్స్మెంట్ వీడియో బిర్యానీ పెట్టమన్నా, బాగుంటుంది. స్టార్ట్ అయి ముందంట పెడతారు. మరి Live అంత లోనే హైప్ announce కాదు, చేస్తారు. బాగుంటది. మంచి ఓకే. ఫ్లేవర్స్తో బాగుంటది. బట్ నాకు శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటది. కొంచెం ఓకే స్పైసీగా చలో బాగుంటది. బాయ్ మామ, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద స్ట్రీమ్. ఇప్పుడైతే రాకేష్ బ్రో అయితే పాల్ వరల్డ్ అయితే ఆడతారు, మున్న ఆర్ ఎల్స్ ఆయన ఫ్రీ ఫైర్ కావాలంటే ఫ్రీ ఫైర్ కంటిన్యూ చేసుకుంటారు. అండ్ నేను రాకేష్ బ్రోకి ఒక 160 ఎంతో కట్టాల్సిన. రాకేష్ బ్రో మీరు ఈ 160 రూపీస్ వీక్లీ మెంబర్షిప్ ఎలా ఇస్తారో ఇచ్చుకోండి. అడుగుతున్నా. నేను మీకు వద్దు రా ఫోన్పే అడుగుతాను. చేసాను, మీరు మా ఓకే. వాళ్ళకి గివ్ అవే ఇచ్చేసుకొని మీ స్ట్రీమ్ ఎన్నింటి వర్క్ చేసుకుంటారో అన్నింటి వర్క్ చేసుకోండి. ఓకే ఎప్పుడన్నా మొన్న ఇచ్చుకోండి, బై మీ టెక్ స్ట్రీమ్ ఛానల్ ఎండ్ నువ్వు ఫుడ్ చేసేటప్పుడన్నా ఛానల్ ఇచ్చుకోండి. పెట్టంట. ఓకే ఓకే బాయ్ గైస్, బాయ్ బాయ్, హోప్ యూ గైస్ ఎంజాయ్ ద స్ట్రీమ్. రాకేష్ బ్రో కిక్లో స్ట్రీమ్ అయితే కంటిన్యూ చేస్తారు, అక్కడికైతే వెళ్ళి చూడండి. నేను ఇప్పుడు హోస్ట్ కొట్టేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ, థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. 10 అయిపోయింది. ఈరోజు నాకు టెక్ వీడియో రికార్డింగ్ ఉంది, అందుకే నేనైతే ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోతున్నా. ఓకేనా, వాళ్ళు సో వరల్డ్ ఓపెన్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ఈజ్ వెల్, నేను ఆల్ ఈజ్ రాకేష్ వెల్. బ్రో తింటూ ఉంటాను, ఓకేనా, మీరు ఇది చేసుకోండి. ఓకే ఐఎమ్ రైట్ ద ఛానల్ రాకేష్ బ్రో. బాయ్. ఓకే బాయ్ మామ, కిక్ ఏ చాట్ లోకి రెస్టారెంట్ బాయ్. బాయ్ అండ్ రాజమండ్రి అదేవిధంగా నువ్వు రాజమండ్రి వచ్చినప్పుడు షార్ట్ చెప్పరా స్ట్రీమ్ వాళ్ళకి కూడా బాయ్ బాయ్, ఏది గుడ్ నైట్. బాగుంటుందో ఆ తర్వాత చూద్దాం. అవి